బాబు చూడండి మనం ఎలా ప్లాన్ చేద్దామంటే ఇది చూడండి. టోటల్ వీఆర్ హ్యావింగ్ 7 చాప్టర్స్ ఆర్ దేర్. ఈ 7 చాప్టర్స్లో మనకి విల్ స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ సెషన్ విల్ డిస్కస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ 15% ఉన్న వెయిటేజ్. దాని తర్వాత విల్ డిస్కస్ ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్. కాబట్టి ఈ 9 to 12 ఏం చెప్పుకుందాం సార్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చెప్పుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ మనకి ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్ చెప్పుకుందాం. ఈ లోపల అయిపోయింది అనుకోండి. ఇన్ సెకండ్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ చాప్టర్ వీఆర్ హ్యావింగ్ సబ్ టాపిక్స్ ఆర్ దేర్. కాబట్టి ఆ సబ్ టాపిక్స్ స్టార్ట్ చేద్దాం. మొత్తానికైతే మార్నింగ్ విల్ ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్. సో జనరల్గా మనకి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే నెంబర్స్ మార్చి ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటారా న్యూ సిలబస్లో అయితే కనుక అవే క్వశ్చన్ వస్తాయి యాస్టీస్గా. ఎప్పుడైతే మనకి ఇప్పుడే కాదు, దట్ ఈజ్ ఎప్పుడైతే సిలబస్ మార్చారో ఆ సిలబస్ మారినప్పుడు స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ యాస్టీస్గా ఇస్తారు, మరి డమ్ చేస్తారన్నమాట ఒక 2-3 అటెంప్ట్స్ వరకు. దాని తర్వాత కొత్త క్వశ్చన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి న్యూ సిలబస్ దట్ ఈజ్ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి సో స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్సే రిపీట్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పటివరకు చూసుకుంటే ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో పెద్ద ట్విస్టులు పెట్టి అడిగిన క్వశ్చన్ సందర్భాలు ఏమి లేవు. సో జనరల్గా ఈజీగానే ఉంటుంది. కానీ లాస్ట్ టైం ఈ కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్ నెంబర్ 10 ఏదైతే ఉందో అది వెరైటీగా ఇచ్చారన్నమాట. ఒకవేళ అది అలాగే వెరైటీగా ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇద్దాం అనుకోండి, దేర్ హ్యావింగ్ ఏ స్కోప్. ఎందుకంటే టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా. దట్ ఈస్ వెయిటేజ్ ఏమో తక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ అటు ఇటు మార్చినా సరే కొద్దిగా ఇబ్బంది పడడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. 90% ఈ స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ నెంబర్స్ మార్చి రావడానికి అయితే అవకాశం ఉంది. సమ్ టైమ్స్ ఒకవేళ వాళ్ళు డిఫికల్ట్గా ఇద్దామని డిసైడ్ చేసి ఇంకా వాళ్ళు ఎవరిని ఆపలేరు అనమాట. ఎందుకంటే చాలా టాపిక్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. దట్ ఈస్ ఇఫ్ యూ టేకెన్ సెకండ్ టాపిక్ ఆపరేషన్స్ ప్లానింగ్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. దెన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, దాంట్లో కూడా మనకి వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఆర్ దేర్. సో నెంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇదిగోండి 2.1 to 2.7 ఇక్కడ 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 4th చాప్టర్లో 4.1 నుంచి 4.10 దాకా ఉన్నాయి. అక్కడ ఒక 10 సబ్ టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సబ్ టాపిక్స్లో ఎక్స్క్లూజివ్గా థీరీస్ ఉన్నాయి కొన్ని. ఈ జస్ట్ ఇన్ టైమ్ యాజ్ వెల్ యాజ్ లీన్ ఆపరేషన్ థియరీ క్వశ్చన్స్ చాప్టర్స్. దాంతోపాటు మనకి ప్రాబ్లమేటిక్ కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో కొన్ని మనకి ఈ ట్రాన్స్పోర్టేషను దట్ ఈజ్ లీనియర్ ప్రోగ్రామింగ్, అలాగే అదేవిధంగా మనకి ఈ సిమ్యులేషన్ దట్ ఈజ్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇన్డెప్త్గా మల్టిపుల్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. మీకు ఇచ్చింది కొద్దిగానే, ఇంకా దాంట్లో ఇంకా చాలా ఉంది. దట్ ఈజ్ వాళ్ళు ఇవ్వడానికి అయితే స్కోప్ అయితే చాలా ఉంటుందన్నమాట. ఓకే, ఎనీవే విల్ స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఎర్లియర్ ద చాప్టర్ నేమ్ ఈజ్ ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కానీ ఈసారి ఏం చేశారంటే మానిటరింగ్ అండ్ కంట్రోల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్. సో దాని తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొత్తగా కొన్ని టాపిక్స్ యాడ్ చేశారనమాట. ఎర్లియర్ యువర్ యూజ్డ్ టు హ్యావ్ ఓన్లీ క్రిటికల్ పాత్ మెథడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూఆర్ యూజ్డ్ టు హ్యావ్ అ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. ఓన్లీ థియరీ క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి, కానీ ఈసారి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి ఈ కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి కొత్తగా వచ్చిన టాపిక్స్ మీద మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టాపిక్స్ కొత్తగా ఇచ్చారంటే వాళ్ళు దాని గురించి కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్లో సో కొత్తగా మనకి ఎప్పటి నుంచో ఉంది ఈ చాప్టర్, బట్ ద న్యూ టాపిక్స్ యాడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఆర్ మనకి ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ ప్రాజెక్ట్. కాబట్టి ఇవి ఏరియాస్ నుంచి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఇది కూడా కొత్తగా ఇచ్చారనమాట. సో జనరల్లీ యాజ్ ఫర్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ఈజ్ కన్సర్న్ దే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ హౌ టు డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్. సో ఇంకొద్దిగా ఇస్తే కనుక క్రిటికల్ పాత్, దెన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ ఫ్లోట్. అక్కడ దాకా రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు. సో ఇంకా ఆడడానికి అవకాశం ఉందంటే కానీ కొత్తగా వాళ్ళు ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. కాబట్టి వాటి నుంచి కూడా మనకి రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట ఈ పర్టికులర్ చాప్టర్లో. ఓకేనండి, లెట్ ఫోకస్ ఆన్ ఇట్. సో యాజ్ ఫర్ యాజ్ విల్ స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్. సో యాజ్ ఫర్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్ జనరల్లీ ద టర్మ్ ప్రాజెక్ట్ అనే పదం మనం ఎక్కడంటాం మనం. యాజ్ ఫర్ యాజ్ ప్రాజెక్ట్ ఈస్ కన్సర్న్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ దే ఆర్ టేకింగ్ అప్ టు బి టేకెన్ యాజ్ వాట్ వన్ ప్రాజెక్ట్. దాన్ని మనం ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ టేకెన్ ఏ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ దట్ ఈస్ వీఆర్ టేకింగ్ అప్ టు బి టేకెన్ యాజ్ వాట్ వన్ పర్టికులర్ ప్రాజెక్ట్. దాన్ని కూడా మనం ఏమంటామంటే ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. అంటే మనకి యాజ్ ఫర్ యాజ్ ఏ వర్క్ ఎక్కడైతే మనకి ఇట్ టేక్స్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫర్ కంప్లీషన్, ఎక్కడైతే మనకి కపుల్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుందో
for completion of a particular task, the same can be taken as what one project. See, as far as a project is concerned, therein we are having multiple tasks that are to be executed. Multiple tasks మనకి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ది అజెండా ఆఫ్ ద ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే, వీ నీడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ టైం. సో కస్టమర్ ఇచ్చిన డెడ్ లైన్ ఏదైతే ఉందో, కస్టమర్ ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద బడ్జెటెడ్ కాస్ట్. సో ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు మనం అనుకుంటాం కదా, దట్ ఈస్ ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వాలంటే, వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 10 crores 100 crores అని. సో అనుకున్న కాస్ట్లో కంప్లీట్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద కస్టమర్. సో కస్టమర్ కావాల్సిన క్వాలిటీ ప్రొడక్ట్ మనం డెలివర్ చేయాల్సిన అవసరం ఉంది. జనరలీ దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వి రిక్వైర్ వాట్ ప్లాన్. బడ్జెటెడ్ కాస్ట్, అనుకున్న కాస్ట్లో కంప్లీట్ అవ్వాలంటే ప్లానింగ్ కావాలన్నమాట. సో యాజ్ ఫర్ యాజ్ అ ప్రాజెక్ట్ ఈస్ కన్సర్న్, దేర్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ యాక్టివిటీస్ ఆర్ దేర్. Activity is nothing but what a task. So task is nothing but which consumes certain time, as well as which that is takes certain resources. So in the form of what materials, labor, machine hours, capital, etc. So ఒక ప్రాజెక్ట్లో మనకి we're having a multiple tasks are there to complete the entire project. So that is ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మల్టిపుల్ టాస్క్ ఉన్నప్పుడు ఏ టాస్క్ మనకి ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడు దట్ ఈస్ ఎప్పుడు ఏ యాక్టివిటీ తర్వాత ఏ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి, ఏవి మనం ప్యారల్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనండి. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ ఎ ప్రాజెక్ట్ ఈస్ కన్సర్న్డ్, సెట్ ఆఫ్ మల్టిపుల్ యాక్టివిటీస్, ద ఎజెండా ఆఫ్ ద ఆల్ ద యాక్టివిటీస్ ఈజ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద టైం. అనుకున్న టైంలో అనుకున్న కాస్ట్కి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా. అనుకున్న కాస్ట్కి అనుకున్న టైం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ దట్ ఈస్ కస్టమర్కి మనం పెనాల్టీ రూపంలో కొంత హ్యూజ్ కాంపన్సేషన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పెనాల్టీ మనం అవాయిడ్ చేయాలన్నా, దట్ ఈస్ అనుకున్న కాస్ట్లో మనం కంప్లీట్ చేయాలన్నా వి రిక్వైర్ వాట్ ప్లానింగ్. ఒకటే యాక్టివిటీ ఉన్నంటే, ఒకటే టాస్క్, ఒకటే యాక్టివిటీ ఉంటే దాని గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం ఉండేది కాదు. బట్ యాజ్ ఫర్ యాజ్ ఎ ప్రాజెక్ట్ ఈస్ కన్సర్న్, దేర్ అండ్ వీఆర్ హ్యావింగ్ వాట్ multiple activities that are to be undertaken to complete the entire project. That's why each and every activity requires what a certain planning is required. So యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏవి ప్యారల్గా స్టార్ట్ చేయాలి, ఏవి దట్ ఈస్ ఏ యాక్టివిటీ తర్వాత ఏ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అనేది మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీన్ వైల్ దట్ ఈస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దట్ విల్ డివైడ్ ద యాక్టివిటీస్ ఇంటూ ప్రిసీడింగ్ యాక్టివిటీ, సక్సీడింగ్ యాక్టివిటీ, యాజ్ వెల్ యాజ్ parallel activity. What is activity? Activity is nothing but a task which takes certain time, which consumes certain resources to be taken as a task. There are multiple tasks that is performed to accomplish the entire project. Let's take the activities are dividing into what preceding activity as well as succeeding activity. Then we are having what parallel activities or concurrent activities. So as far as a project is concerned, let's take completion of CMA course is a project. For this we are having multiple activities we need to undertake. That is, let's take foundation, then we are having a foundation, then inter, then final, like multiple 3 tasks we are having. Meanwhile articleship ఏమైనా ఉంటుంది కదా, ట్రైనింగ్, తర్వాత కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది. ఆల్ దీస్ ఆర్ ఆల్ వాట్ ప్యారలల్ యాక్టివిటీస్. ఇవి మనకి ప్యారలల్ యాక్టివిటీస్ అనమాట. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఫైనల్ స్టార్ట్ చేయాలంటే ముందేం చేయాలి, ఇంటర్ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఫర్ ఫైనల్ ఇంటర్ బికమ్స్ వాట్ ప్రిసీడింగ్ యాక్టివిటీ. దట్ ఈస్ ఇంటర్ బికమ్స్ సక్సీడింగ్ యాక్టివిటీ ఫర్ వాట్ ఫౌండేషన్కి నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, ఇంటర్. కాబట్టి దిస్ బికమ్స్ వాట్ దట్ ఈస్ సక్సీడింగ్ యాక్టివిటీ. దేర్ ఫోర్ వన్ యాక్టివిటీ విల్ యాక్ట్ యాజ్ వాట్ డ్యూయల్, ఇట్ ప్లేస్ ఎ డ్యూయల్ రోల్. ఇట్ బికమ్స్ ఎ సక్సీడింగ్ యాక్టివిటీ ఫర్ ఫౌండేషన్, ఇట్ ఈస్ ఎ ప్రిసీడింగ్ యాక్టివిటీ ఫర్ వాట్ దట్ ఈస్ ఫైనల్. కాబట్టి దెర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్ యూఆర్ హ్యావింగ్. లెట్ టేక్ ప్యారలల్ యాక్టివిటీస్ హియర్. సో ఇంటర్ చేసినప్పుడే మనకి దట్ ఈస్ ఆర్టికల్షిప్, దట్ ఈస్ దెన్ ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ఉన్నట్టుంది కదా. ఇవి యాక్టివిటీస్ ఏంటి, దీస్ ఆర్ వాట్ ప్యారలల్ యాక్టివిటీస్. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ యాక్టివిటీస్ వీఆర్ హ్యావింగ్. కాబట్టి కొన్ని ప్యారల్గా చేయొచ్చు, కొన్ని ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వీ నీడ్ టు అసర్టైన్ ద లైక్లీ టైం ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. లెట్ టేక్. సో ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలంటే లెట్ టేక్ ఇలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ కడుతున్నాం. దట్ ఈస్ లెట్ టేక్ బిల్డింగ్ కట్టాలంటే దిస్ ఈజ్ వాట్ ఫౌండేషన్ 2 months టైం పడుతుందంట. అవునండి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ టేక్స్ అనదర్ 2 months. దెన్ ఫస్ట్ ఫ్లోర్ 1 month, దట్ ఈస్ సెకండ్ ఫ్లోర్ 1 month. సో దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ వాల్ ఆల్సో, దట్ ఈస్ 2 months. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద మినిమం టైం దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. టోటల్ టైం ఎంత పడుతుంది, 6 months అంట. ఎందుకనే
As far as wall is concerned, wall can be considered at any point of time. Therefore, it is a parallel activity. Parallel activities doesn't take any extra time. ఎక్స్ట్రా టైం ఏం పట్టదు అనమాట. కొంతమంది మీరు బీకం కూడా రాస్తున్నారు కదా, కాబట్టి బీకంగా ఎక్స్ట్రా టైం పడుతుంది మీకు. దట్ ఈస్ సిఏ సిఎంఏ దాంతోపాటు బీకం కూడా చేస్తున్నారు. కాబట్టి బీకం డజంట్ టేక్ ఎనీ ఎక్స్ట్రా టైం బికాస్ దట్ ఈస్ ఎ ప్యారలల్ యాక్టివిటీ. ఇన్ ఏ సిమిలర్ మేనర్ హియర్ ఆల్సో దిస్ వాల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ at any point of time. Therefore, doesn't require any extra time. What about this foundation first activity? This is the first activity. Then that is ground floor. By the time you complete ground floor, time is equal to how much? 4 months. Foundation 2 months, ఇది ఒక 2 months, మొత్తం ఎంత 4 months. తర్వాత దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ 1 month. తర్వాత ఏమవుతుంది మనకి సెకండ్ ఫ్లోర్. ఆల్ దీస్ ఆర్ యాక్టివిటీస్ టు బి డన్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఒకదాని తర్వాత ఒకటి చేయాలి కాబట్టి అక్కడ మనం టైం సేవ్ చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, లెట్ టేక్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హియర్ ఎ స్మాల్ స్విమ్మింగ్ పూల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. చెప్పండి ఎక్కడ కావాలి, ముందా పైన? ఇక్కడ ముందా? ఓకే, ఇక్కడ లెట్ టేక్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ స్విమ్మింగ్ పూల్ హియర్. లెట్ టేక్ దిస్ రిక్వైర్ దట్ ఈస్ 1 month టైం ఫర్ కంప్లీషన్. 1 month టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఒక నిమిషం ఇంకా వెయిట్ చేయండి. దట్ ఈస్ మనకి కంప్లీట్ చేసేపటి టైం చెప్తాను ఎంత అవుతుందో. ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలంటే టైం ఎంత అవుతుంది? 6 or 7? 6 months. ఎందుకని ఈ ఎప్పుడు కడతారా మీరు? బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది కూడా ప్యారలల్గానా? దట్ ఈస్ ప్యారలల్గా చేస్తారంట. ఓకే, ఒకవేళ పైన కట్టారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి? దట్ ఈస్ లాస్ట్ పైన కట్టారనుకోండి, ద మినిమం టైం దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఈస్ వాట్ 7 months. ఎందుకనంటే సో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్, ఒక నిమిషం, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యేపాటికి 1 by 1 చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఫౌండేషన్ 1 month, గ్రౌండ్ ఫ్లోర్ 1 month, దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ 1 month, సెకండ్ ఫ్లోర్ 1 month, 6 months ప్లాన్ పడుతుంది. దాని తర్వాత ఏం చేస్తాం? స్విమ్మింగ్ పూల్ కాబట్టి ఇది ఒక 1 month, కాబట్టి టోటల్గా 7 months టైం పడుతుంది అనమాట. సరే ఇక్కడ లేదు, దట్ ఈస్ స్విమ్మింగ్ పూల్ మనకి పైన కాకుండా ఇక్కడ కట్టారనుకోండి అప్పుడేమవుతుంది? ఇప్పుడు నా చిన్న డౌట్ ఏంటంటే, ఇది బిల్డింగ్ అయిన తర్వాత కడతారా, బిల్డింగ్ దట్ ఈస్ కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టేస్తారా? కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టేస్తారా? ఓకే, మనకి కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టారనుకోండి, దెన్ ఇట్ డజంట్ టేక్ ఎనీ ఎక్స్ట్రా టైం. లేదా దట్ ఈస్ మీరు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ కట్టారనుకోండి, దెన్ ఇట్ రిక్వైర్ ఎక్స్ట్రా టైం. ఓకేనండి. కాబట్టి పాయింట్ ఏంటంటే అది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అనేది ఇష్యూ అనమాట. బిల్డింగ్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక దట్ ఈస్ దాని విల్ స్టార్ట్ మనకి అప్పుడు మనకి ఎక్స్ట్రా టైం పడుతుంది. అదర్వైజ్ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్ట్రా టైం పట్టదు అనమాట. ఓకేనండి. లెట్ టేక్ ఇలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ therefore the minimum time that is required to complete the entire project is how many months? That is minimum time is what? 6 months time. మినిమం మనకి ఎంత టైం పడుతుంది అంటే కనుక 6 months టైం అయితే పడుతుంది. అవునా? ఇది మినిమం టైమా మ్యాక్సిమం టైమా? మినిమం టైం. లెట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ వాల్ హ్యాస్ బీన్ డిలేడ్ బై దట్ ఈస్ 3 months. 3 months లేట్ అయిందంట. 3 months లేట్ అయితే ఏమవుతుంది? వెరీ గుడ్, ఏమవుతుంది. ఎందుకనంటే ఇది ప్యారలల్ యాక్టివిటీ. ఇది ఎప్పుడు చేయొచ్చు మనకి? దట్ ఈస్ ఇది చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్ రిక్వైర్ 2 months టైం. 2 months టైం కాబట్టి సో మొత్తం 6 months టైం ఉంది. 6 months టైంలో 2 months టైం పక్కన పెట్టినా 4 months డిలే చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనం ఎంతవరకు డిలే చేసుకోవచ్చు అంటే దట్ ఈస్ 4 months వరకు డిలే చేయడానికి అవకాశం ఉంది. 4 months డిలే చేసినా సరే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఏమైనా మారుతుందా? ఏం మారదు అనమాట. వెరాజ్ 4 months కాదు, యూ హ్యావ్ డిలేడ్ దిస్ యాక్టివిటీ బై దట్ ఈస్ 5 months. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారంటే 4 months డిలే చేయొచ్చు, కానీ మీరు ఏం చేశారు? 5 months డిలే చేశారు. కాబట్టి 5 months డిలే చేస్తే ఏమవుతుంది చెప్తారా? దట్ ఈస్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం విల్ బి ఇంక్రీస్డ్ బై 1 month టైం. ఎందుకంటే ద మ్యాక్సిమం డిలే ఈజ్ ఓన్లీ వాట్ 4 months. మ్యాక్సిమం డిలే ఎలా చెప్పాను సార్ అంటే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలంటే 6 months టైం పడుతుంది. 6 months టైంలో ఈ వాల్ కట్టాలంటే 2 months టైం పడుతుంది. కాబట్టి ఈ 2 months టైం పక్కన పెడితే మ్యాక్సిమం దట్ ఈస్ యూ కెన్ డిలే ఓన్లీ 4 months. 4 months వరకు డిలే చేయొచ్చు. బట్ దిస్ యాక్టివిటీ ఈస్ బీన్ డిలేడ్ బై 5 months. సో మనకు డిలే చేయడానికి అవకాశం ఎన్ని మంత్స్? 4 months. 4 months ఉన్నది, కానీ మీరు యూ హ్యావ్ డిలేడ్ బై 5 months. అంటే దట్ ఈస్ టాలరబుల్ లిమిట్ కన్నా 1 month మీరు ఎక్స్ట్రా డిలే చేశారు. కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఎన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పైన అడ్వర్స్ ఇంపాక్ట్ పడుతుంది. ఎనివే దట్ ఈస్ 4 months మనకి 5 months చేశారనుకోండి, 5 months తర్వాత చేయాలంటే 2 months పడుతుంది. 5 + 2 7 అయిపోతుంది కదా. కాబట్టి అంతకుముందు 6 సార్లు ఇప్పుడు ఏమైంది? 1 month టైం పెరిగింది. అంటే ఇప్పుడు దీని నుంచి మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దట్ ఈస్ మనకి ఈ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే దోస్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్ వాట్? నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. ద యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే దోస్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్
non-critical activities. So the activities which are not having any chance for making postponement, those activities are known as what? Critical activities. That is critical. హాస్పిటల్లో వీఆర్ హ్యావింగ్ ఏ ఐసీయూ క్రిటికల్ కేర్ అని ఉంటుంది కదా, ఏంటి మనకి మానిటరింగ్ ఈజ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఈజ్ రిక్వైర్డ్, లేదంటే పేషెంట్ పై అడ్మిట్ అవుతుంది అనమాట. అలా ఇది కూడా దట్ ఈస్ కంటిన్యూస్గా మీరు మానిటర్ చేయాలన్నమాట క్రిటికల్ యాక్టివిటీస్. క్రిటికల్ యాక్టివిటీస్ లేట్ ఏంటంటే ఆటోమేటికల్ ద ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు డిలే, ప్రాజెక్ట్ మనకి డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో నౌ టెల్ మీ వాట్ ఆర్ ద క్రిటికల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. ఎనీవే కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ వాల్ ఈస్ వాట్? నాన్ క్రిటికల్ యాక్టివిటీ, బికాస్ యూఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ పోస్ట్పోన్మెంట్. కాబట్టి మ్యాక్సిమం ఎంత ఛాన్స్ ఉందంటే ఓన్లీ 4 months. 4 months ఎలా చెప్పాం? 2 months టైం పడుతుంది. 6 months టైంలో 2 months టైం పక్కన పెడితే ఇంకా 4 months వరకు లేట్ చేసుకోవచ్చు అనమాట. లేట్గా స్టార్ట్ చేయొచ్చు, లేట్గా ఎండ్ చేయొచ్చు, లేట్గా చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి 4 months ఏం చేసినా సరే లేట్. ఓకేనా? కాబట్టి 4 months వరకు మీరు ఎంత డిలే చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ 4 months కన్నా ఎక్కువ డిలే చేశారా, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కూడా మనకి డిలే అయిపోతుంది. అంటే నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ డిలే. దట్ మనకి ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీ కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఒక లిమిట్ వరకు మాత్రమే దట్ ఈస్ పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లిమిట్ దాటిందా ఆటోమేటిక్గా ఏమవుతుంది? దట్ బికమ్ క్రిటికల్ యాక్టివిటీ. ఎనీవే దట్ ఈస్ నాన్ క్రిటికల్ యాక్టివిటీ ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఆ లిమిట్ వరకే మనం పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లిమిట్ దాటి మనం పోస్ట్పోన్ చేశారనుకోండి, అదేమవుతుంది? దట్ ఈస్ ఆ లిమిట్ దాటి మీరు ఎక్స్ట్రా ఎంత పోస్ట్పోన్ చేసే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అంత ఎక్స్ట్రా పెరుగుతుంది అనమాట. ఓకేనా? వేరేస్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే. క్రిటికల్ యాక్టివిటీస్కి డిలే చేయడానికి అవకాశం లేదు. ఓకేనా? దట్ ఈజ్ ఒకవేళ డిలే చేయడానికి అవకాశం లేకపోయినా డిలే చేశారనుకోండి, మీరు ఆటోమేటిక్గా అవుతుంది, ఎంత డిలే చేస్తే అంత ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. క్రిటికల్ యాక్టివిటీస్ అయితే ఎంత డిలే చేస్తే అంత ప్రాజెక్ట్ పెరిగిపోతుంది టైం, కంప్లీషన్ టైమ్. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ కొంత లిమిట్ ఉందన్నమాట. ఆ లిమిట్ వరకు మీరు పోస్ట్పోన్ చేసినా సరే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పెరగదు. ఫాలో అవుతున్నారా? కాబట్టి ద ఫ్లోట్ దట్ ఈస్ ఎంతవరకు చేంజ్ చేయడానికి అవకాశం ఉంది ఎలా చెప్తాం మనం? వీ నీడ్ టు క్యాలిక్యులేట్ టోటల్ ఫ్లోట్. వాట్ ఈస్ దట్? టోటల్ ఫ్లోట్. ఫ్లోట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ అ డిలే వీ కెన్ మేక్ ఫర్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ హ్యావింగ్ సర్టెన్ ఫ్లోట్, whereas critical activities float is what? 0. We are not having any chance for making a delay. కాబట్టి మనకి ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో ప్రాజెక్ట్లో ఏ యాక్టివిటీస్ క్రిటికల్ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ మనం నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ టు డ్రా నెట్వర్క్ డయాగ్రామ్. వాట్ ఈస్ దట్? నెట్వర్క్ డయాగ్రామ్ ఈస్ టు బి డ్రాన్. నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట. జనరల్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో ఎనీవే ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ఏ ప్రాజెక్ట్ we are having popularly 2 techniques are there: critical path method as well as program evaluation review technique. Apart from that, so many other techniques are there: Gantt chart, bar charts, that is pie chart, like so many other techniques are there. The popular techniques are what? Critical path method as well as program evaluation review technique. These are the techniques that are used for handling a project. So దాంట్లో మనకి let's talk about critical path method, whether it is a critical path method or a program evaluation review technique. Diagram will be the same. Diagram మనకి సేమ్గా డ్రా చేస్తాం అనమాట. దీనికి ఏం లేదు. కాబట్టి ఒక నెట్వర్క్ డయాగ్రామ్ మనం డ్రా చేయాలంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఈస్ టు బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ 1 arrow. దట్ ఈస్ ఏం చేస్తామంటే ఒక యాక్టివిటీని ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ యాక్టివిటీ ఏం చేయాలి? ఫౌండేషన్. దాని తర్వాత ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫౌండేషన్ విల్ స్టార్ట్ వాట్? ఫస్ట్ గ్రౌండ్ వద్దా? దట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్. తర్వాత దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్. తర్వాత దట్ ఈస్ సెకండ్ ఫ్లోర్. వాట్ అబౌట్ ఇస్ వాల్? వాల్ ఎప్పుడేం కట్టవచ్చు కదా, కాబట్టి ఇది వాల్. స్విమ్మింగ్ పూల్ కూడానా? ఇది స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ నుంచి. కాబట్టి నౌ దట్ ఈస్ ఎలా వీ నీడ్ టు క్లోజ్ అ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ షుడ్ నాట్ బీ ఓపెన్ షేప్. ఓపెన్ షేప్ ఉండకూడదు అనమాట. దాన్ని మనం క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి? చేత వద్దు, పెన్తో క్లోజ్ చేయండి. చేత ఓకే బాబు, ఎలా క్లోజ్ చేయాలి? ఇక చూడండి, when 2 or more activities are having same starting and going to be the same ending, we should draw a dummy activity. Let's see here, that is ఇక్కడ చూడండి, వాల్ ఏదైతే ఉందో వాల్ కానివ్వండి as well as స్విమ్మింగ్ పూల్ are having the same starting. 2 స్టార్టింగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి 2 ఎండింగ్ కూడా సేమ్ ఉండొచ్చా? దట్ ఈస్ ఒకే స్టార్టింగ్ ఒకే ఎండింగ్ ఉండకూడదు అనమాట. కాబట్టి ఏం చేయాలంటే మనకి we need to take what? డమ్మీ యాక్టివిటీ. లెట్ టేక్ ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ పూల్కి యాజ్ వెల్ యాజ్ వాల్కి స్టార్టింగ్ 2 ఒకటే. చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉంది, ఎండింగ్ పాయింట్ కూడా లాస్ట్ క్లబ్ చేయాలన్నమాట. ఎండింగ్ పాయింట్ కూడా ఒకటే ఉంటే కనుక వీ షుడ్ టేక్ ఏ
dummy activity. No two or more activities have the same starting event as well as ending event, isn't it? Let's take that is the circle is known as event. Circle ఏమంటామంటే ఈవెంట్ అంటాం, ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కనెక్టర్, ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నోడ్ అంటాం అనమాట. ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ హవ్ టేకెన్ ఫౌండేషన్ చూసుకున్న కనుక ఈ ఫౌండేషన్కి ఇలా యారో ఇచ్చాం కదా, యారో ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్టివిటీ. దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ షుడ్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యారో. దే షుడ్ నాట్ బి ఎనీ డూప్లికేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ షుడ్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, చేసే ముందుకు అలా వెళ్ళాలన్నమాట. ఓకేనండి. దాంతోపాటు పాయింట్ ఏంటంటే కనుక దట్ ఈస్ ఈ యాజ్ ఫర్ యాజ్ ఫౌండేషన్స్ కన్సర్న్, ఫౌండేషన్ తీసుకుంటే కనుక దీని మనకి ఇది ముందుంది కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ హెడ్ ఈవెంట్. దిస్ ఈవెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్, హెడ్ ఈవెంట్. ముందుంది కాబట్టి హెడ్ ఈవెంట్ అంటాం. ఇది లాస్ట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, దట్ ఈజ్ టైల్ ఈవెంట్ అంటాం అనమాట. ఈజన్ ఇట్. లెట్ టేక్ ఈ గ్రౌండ్ ఫ్లోర్కి ఇది ఈవెంట్ అవుతుంది మనకి, హెడ్ ఈవెంట్ అవుతుంది. ఇదేమవుతుంది మనకి, టైల్ ఈవెంట్ అవుతుంది. ఇంత హెడ్ అయింది, ఇప్పుడు టైల్ అవుతుంది. అది మనం ఏ యాక్టివిటీ చూస్తున్నాం అనే దాన్ని బట్టి మారుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ముందు ఉంటే కనుక హెడ్ ఈవెంట్, లాస్ట్లో ఉంటే కనుక టైల్ ఈవెంట్. ఎనీవే లెట్ టాక్ అబౌట్ హౌ టు డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్. బిఫోర్ దట్ ఇక్కడ చూడండి, ఈ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసే ప్రాసెస్లో మనకి ఇక్కడ డమ్మీ గీసాం. సో డమ్మీ గీయడానికి రీజన్స్ ఏంటి సార్ అంటే కనుక దట్ ఈస్ నో టూ ఆర్ మోర్ యాక్టివిటీస్ హ్యావ్ ద సేమ్ హెడ్ ఈవెంట్ యాజ్ వెల్ యాజ్ సేమ్ టైల్ ఈవెంట్. స్టార్టింగ్ ఈవెంట్ దట్ ఈస్ ఎండింగ్ ఈవెంట్ రెండు సేమ్ ఉండకూడదు అనమాట. దేనికి, ఫర్ టూ ఆర్ మోర్ యాక్టివిటీస్. For that we need to take a dummy activity. Apart from that, in order to make a proper relation between preceding activity as well as succeeding activity also, we should draw the that is a dummy activity. ఒక ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం కూడా మన డమ్మీ యాక్టివిటీ డ్రా చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా సార్ అంటే ఇలా చూడండి. లెట్ టేక్ యాక్టివిటీ ABCD, దట్ ఈస్ F. They have been given a preceding activity. It is not necessarily that always they should give only preceding activity. Sometimes they may give what, succeeding activity also. Next slide కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ preceding activity చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. యాక్టివిటీ A not having any preceding, that is a starting. Anyway, B also not having any preceding. That is C will start after A. That is D will start after A comma, that is A comma B. The moment you see you have a dummy activity, because what, A should be free because you need to start C. A separate గా ఉండాలి, ఎందుకంటే C గీయాలి. After A we need to start C. At the same time A should be clubbed to activity B so that you can start what, D. Therefore here what happens, A should be separate because we need to start a C. At the same time A should be clubbed to activity B. కాబట్టి ఇక్కడ ఏ సపరేట్గా ఉండాలి, ఏ దట్ ఈస్ వేరే యాక్టివిటీతో క్లబ్ చేయాలి. ఎండగానే మనకి డమ్మీ యాక్టివిటీ గీయాలని ఆలోచన రావాలన్నమాట. ఎందుకంటే ఒక యాక్టివిటీ సపరేట్గా ఉండాలి, వేరే దాంతో మిక్స్ చేయాలన్నప్పుడు మనకి వేరే దాన్ని మిక్స్ చేస్తే సపరేట్గా ఎందుకు ఉంటుంది, ఉండదు. అలాంటప్పుడు మనం డమ్మీ యాక్టివిటీ గీయాల్సిందే. దానికి దట్ ఈస్ స్టార్టింగ్ ఉన్న సేమ్ ఉందా, ఎండింగ్ ఈవెంట్ సేమ్, అదే అవసరం లేదు ఇంకా మీకు. ఓకేనా. లెట్ యాక్టివిటీ E will start after E will start after C. D that is F will start after D అనుకుందాం. చెప్తారా అలా గీయాలి డయాగ్రామ్. దట్ ఈస్ యాక్టివిటీ A as well as B. Then what about C will start after A? What about D will start after A comma B? Now tell me, anyway we should take a dummy activity or not? Because activity A and B is same starting and should have a same ending also. Same starting same ending, we should take a dummy. సో డమ్మీ గీయాలి. దాంతోపాటు ఇక్కడ సపరేట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. అలాంటప్పుడు అకేషన్ కూడా డమ్మీ గీయాల్సిందే. ఓకేనండి. కాబట్టి చెప్పండి, ఇప్పుడు డమ్మీ పైకి గీయమంటారా కింద గీయమంటారా, ఇలా గీసుకోవచ్చు. డమ్మీ కింద గీయాలి, ఎందుకంటే డమ్మీ పైకి గీసారనుకోండి సి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సి షుడ్ బి ఇండిపెండెంట్ బికాస్ సి షుడ్ బి స్టార్ట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఏ ఓన్లీ. సో డమ్మీ కూడా మనకి లెఫ్ట్ నుంచి రైట్ రావాలంటే కొద్దిగా బీని కొద్దిగా లెంత్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది అనమాట డమ్మీ యాక్టివిటీ కూడా. దెన్ వాట్ యూ కెన్ స్టార్ట్ వాట్ డి. What about E will start after that is C, that is E. F will start after that is D. ఇలా క్లబ్ చేసే ఉద్దేశంతో డౌన్ గీసారన్నమాట. ఓకేనండి. ఇంకంతే. డమ్మీ గీయాలి అక్కడ ఇలా చూడండి. యాక్టివిటీ దిస్ ఈజ్ వాట్ E, దిస్ ఈజ్ వాట్ F. నౌ వీ నీడ్ టు క్లబ్ దీస్ టు ఫర్ దిస్ వెదర్ యూ షుడ్ టేక్ డమ్మీ ఆర్ నాట్. డమ్మీ గీయాలి అవసరం ఎందుకంటే దీని స్టార్టింగ్ ఇది, దీని స్టార్టింగ్ ఇది. దట్ ఈస్ స్టార్టింగ్ సేమ్, ఎండింగ్ కూడా సేమ్ ఉండాలంటే గీయాలి డమ్మీ. స్టార్టింగ్ వేరుండి ఎండింగ్ ఒకటి ఉండొచ్చు. ఓకేనండి. కాబట్టి డమ్మీ గీయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలా పైకి గీసేయండి సరిపోతుంది. ఇలా చూడండి ఒకసారి. ది పాత్ విచ్ ఈస్ టేకింగ్ హైయెస్ట్ డ్యూరేషన్ సచ్ ఏ పాత్ ఈజ్ నోన్ యాజ్ వాట్, క్రిటికల్ పాత్. ద పాత్ విచ్ ఈస్ టేకింగ్ హైయెస్ట్ డ్యూరేషన్ సచ్ ఏ పాత్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ పాత్. నౌ టెల్ మీ హౌ మెనీ పాత్స్ ఆర్ దేర్. ఈ డయాగ్రామ్ సంబంధించి చెప్తారు ఎన్ని పాత్లు ఉన్నాయో.
how many paths we are having. Anyway, dummy, always dummy activity duration is what? 0. Actually the dummy is what? Hypothetical activity లేదు యాక్చువల్గా, కానీ మనకి గీసాం కదా, doesn't require any time. Now tell me how many paths are there for this particular diagram. That is 3 paths. ఇదిగోండి, ఇది ఒక రూట్, A to C, C to E. Another route is what? A నుంచి dummy రండి, dummy to D, D to F. Another route is what? D, that is B, D, F. Like this we are having 3 routes are available. ఓకేనండి. ఓకే, ఇట్లా చూద్దాం ఒకసారి స్టడీ మెటీరియల్ ఇచ్చారు చూద్దాం. ఆర్ ఇక్కడ లెట్స్ సీ ద ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ, లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3. తెచ్చుకున్నారా బుక్స్ ఏమన్నా? చూడండి ఇక్కడ యాక్టివిటీ, డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి. యాక్టివిటీ ఇచ్చారు A to L, ప్రీడిస్ ఆర్ నిల్ నిల్ నిల్, A B B C D E F F G H I K J. Duration, they have been given a duration also. See the question. Draw the network for the following activities. Find the critical path and total duration of the project. Diagram డ్రా చేయండి. టోటల్ డ్యూరేషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి చెప్తారు ఇక్కడ. ఫస్ట్ యాక్టివిటీ A, B, C నాట్ హ్యావింగ్ ఎనీ ప్రీడిసర్, నథింగ్ బట్ ప్రిసీడింగ్ యాక్టివిటీ లేదంట, కాబట్టి దోస్ ఆర్ వాట్ స్టార్టింగ్. నౌ లెట్ టేక్, జస్ట్ వెయిట్. దట్ ఈస్ నెట్వర్క్ డయాగ్రామ్ కదా. ఫస్ట్ యాక్టివిటీ ఏంటి? ABC. ఇదిగోండి యాక్టివిటీ ABC. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ యూ షుడ్ ఆల్వేస్ టేక్ లైక్ దిస్ ఓన్లీ. ABC తీసుకోవాల్సిన అవసరం లేదు, రివర్స్ తీసుకోవచ్చు. కాబట్టి BC, C పైన B కింద, దట్ తర్వాత A ఎలా పెట్టచ్చు, ఎలాగని గీయచ్చు అనమాట. అది ఎలా గీయాలనేది మనకి ఈ మనకి క్వశ్చన్ బట్టి గీసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీస్ బట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇదే ఫైనల్ కాదు, నెక్స్ట్ యాక్టివిటీస్ బట్టి మనం రివర్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? యాక్టివిటీ D విల్ స్టార్ట్ ఆఫ్టర్ A తర్వాత D. నెక్స్ట్ E విల్ స్టార్ట్ ఆఫ్టర్, దట్ ఈస్ E యాజ్ వెల్ యాజ్ F. దెన్ వాట్ అబౌట్ H? G will start after C. G. H will start after D. D తర్వాత H. Okay. Then I will start after E. E తర్వాత I. Then J will start after F and G. ఇక్కడ F and G పక్క పక్కన ఉన్నాయి కదా, దీన్ని కొద్దిగా లెంజ్ చేసి సరిపోతాయి. This is what ఒక నిమిషం, this is what J. నెక్స్ట్ అండి K will start after H అండ్ I. ఒక నిమిషం, H I ఇక్కడ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు క్లబ్ చేయొచ్చు అనమాట బాబు. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ K. దెన్ L విల్ స్టార్ట్ ఆఫ్టర్ K అండ్ J. ఇదిగోండి K ఇక్కడ ఉంది, J ఇక్కడ ఉంది. డమ్మీకి ఎలా అవసరం లేదా? డమ్మీ అవసరం, ఎందుకంటే డిఫరెంట్ స్టార్టింగ్ కాబట్టి డమ్మీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ వాట్ L. నౌ టెల్ మీ హౌ మెనీ పాత్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ డయాగ్రామ్. వీఆర్ హ్యావింగ్ 4 పాత్స్. ఇక్కడ చూడండి వాళ్ళు, ఫైండ్ క్రిటికల్ పాత్. The path which is taking highest duration, such a path is known as what? A critical path. Just wait. Critical path మనం find out చేయాలంటే just we should list the number of paths. Let's talk about number of paths and duration. Path number A to D, D to H, H to K, K to L. Now tell me the duration. Activity ki A ki చెప్పండి duration తో. That is 2, B 3 C, 5 D, 4 E, 1 F, 5 G ఎంత 8, H 1 I, 2 J, 4 K, 3. Just wait. Let take first path చెప్తారా? ఫస్ట్ పాత్ డ్యూరేషన్ ఎంత యాడ్ చేసి చెప్పండి. దట్ ఈస్ A to D, D to H, 2 plus 4 plus 1 plus 3 plus 2. That is 12. Second, that is second path. D to E, E to I, I to K, L, 5, 5, 11. Third path is equal to B to that F, J, L, 6, 6, 8, 14. Let's take last path is equal to 14. That is C to J, J, L ఎంతండి 19. కాబట్టి now just wait. What is the minimum time that is required to complete the entire project? Minimum, the question is very clear. What is the minimum time that is required to complete the entire project? 19. That is 19 is a minimum time. Minimum అనగానే ఇక్కడ వీటిలో తీసుకోవడం కాదు minimum. కాబట్టి in order to complete the entire project we should take the longest route. So longest route ప్రకారం చేస్తే మిగతా రూట్లు ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి that is a minimum time that is required to complete the entire project, isn't it? Therefore
critical, that is the path which is taking highest duration, such a path is known as what? A critical path. కాబట్టి ఈ డయాగ్రామ్లో క్రిటికల్ పాత్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఆ డయాగ్రామ్లో క్రిటికల్ పాత్ ఏదైతే ఉందో దాని పక్కన ఇంకో చిన్న లైన్ గీయండి. కాబట్టి అప్పుడు డయాగ్రామ్ చూడగానే తెలిసిపోతుంది అనమాట క్రిటికల్ యాక్టివిటీస్ ఏంటి అనేది. ఓకేనండి. దెన్ రిమైనింగ్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్ వాట్? నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ వాట్? పోస్ట్పోన్మెంట్. ఓకే, జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే దట్ ఈస్ వాట్ ఇస్ ద మినిమం టైం? 19 months అనమాట. 19 months ఈజ్ వాట్? మినిమం టైం. దట్ ఈస్ a critical path will decide completion time of the project. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే దట్ ఈస్ ఏ పాత్ డిసైడ్ చేస్తుందంటే క్రిటికల్ పాత్ డిసైడ్ చేస్తుంది. ద లాంగెస్ట్ path in the chain is known as what? A critical path. Activities in the critical path are known as critical activities. Critical activities float is always what? 0. We are not having any chance for making a delay. But remaining activities are known as what? Non-critical activities. Non-critical activities are having a chance for making a delay. కాబట్టి నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ కొంతవరకు మార్చడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఈజ్ ఎగ్జామ్ క్వశ్చన్ గివెన్ ఫర్ వాట్? 6 marks. ఓకే, ఇక్కడ చూడండి స్టడీ మెటీరియల్ క్వశ్చన్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ యాక్టివిటీస్ ప్రిసీడింగ్ యాక్టివిటీ దే హ్యావ్ బీన్ గివెన్ సక్సీడింగ్ యాక్టివిటీ. ఏ ప్రాజెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ 7 activities. Activity P, Q, R are run simultaneously. The relationship among the various activities is as follows. Activity P, immediate successor. Immediate successor P, that is successor is what? S. కాబట్టి P తర్వాత S, S తర్వాత P నా? P తర్వాత ఇమీడియట్ సక్సెసర్, దట్ ఈస్ వాట్? P తర్వాత S అనమాట. కాబట్టి ఇది P అనుకోండి, దీని తర్వాత ఏంటి? దట్ ఈస్ S. Q తర్వాత దట్ ఈస్ T అనమాట. R తర్వాత దట్ ఈస్ U. ఓకే, ఒక్క నిమిషం. యాక్టివిటీ V ఈజ్ ద లాస్ట్ ఆపరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే లాస్ట్కి ఇది ఉంటుందంట. దట్ ఈస్ దిస్ ఈస్ వాట్? లాస్ట్ యాక్టివిటీ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇమీడియట్ సక్సెసర్ టు STU. STU తర్వాత V స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి STU క్లబ్ సరిపోతుంది కదా, ఇలా క్లబ్ చేశారు అనుకోండి, ఇది ఒకటే స్టార్టింగ్. ఇంకంతే డయాగ్రామ్. ఇది నా డయాగ్రామ్. ఈ క్వశ్చన్ ఇదేనమ్మా డయాగ్రామ్ బాబు. ఓకేనండి. ఓకే, ఒక్క నిమిషం. సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఈవెంట్ నెంబర్స్. వీ నీడ్ టు డ్రా ద డయాగ్రామ్ మనకి బేస్ ఆన్ ఈవెంట్ నెంబర్స్. వీ షుడ్ గివ్ ఈవెంట్ నెంబర్స్ బేస్ ఆన్ వాట్? అసెండింగ్ ఆర్డర్. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే వీ షుడ్ గివ్ ఏ ఈవెంట్ నెంబర్ బేస్ ఆన్ అసెండింగ్ ఆర్డర్. లెట్ టేక్ 1 2 1 2 3, దట్ ఈస్ 4 5 5 6 7 8 9 10. కొన్నిసార్లు ఏం చేస్తారంటే దే విల్ గివ్ ఈవెంట్ నెంబర్స్. ఈవెంట్ నెంబర్స్ ప్రకారం మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఇలా చూడండి, లెట్ టేక్ ఏ వన్ యాక్టివిటీ ఈవెంట్. దే హావ్ బీన్ గివెన్ ఈవెంట్ నెంబర్స్ బేస్ ఆన్ విచ్ వీ షుడ్ డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్. దిస్ ఇస్ ఆర్టీపీ క్వశ్చన్. చూడండి ఒకసారి. ఫాలోయింగ్ టేబుల్ ఇస్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. యాక్టివిటీస్ డ్యూరేషన్. డ్రా ద డయాగ్రామ్. చూస్తారా ఒకసారి. 1 to 2 1 to 3 1 to 4 అంటే 1 నుంచి 3 స్టార్ట్ అవుతాయి. తర్వాత 2 to 5 3 to 6 3 to 7 4 to 7 5 to 8 6 to 8 7 to 9. ఓకే, జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం. ఒకసారి ఏంటంటే 1 to 1 నుంచి 2కి, 2 to 3 3 to దట్ ఈస్ 1 to 4. ఓకే, 2 to 5 క్వశ్చన్లో 3 to 6. ఒక నిమిషం. 3 to 7 ఎలా గీయాలంటే ఇప్పుడు 7 అనేది 3 to 7 ఇలా పైకి గీయాలా లేకపోతే ఇలా కిందకి గీయాలనేది ఒక నిమిషం అది నెక్స్ట్ యాక్టివిటీస్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి 7 కింద గీసారనుకోండి 4 to 7 ఉంది, కాబట్టి 4 కింద ఉంది కాబట్టి డౌన్ గీసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి 7 ఇక్కడ ప్లాన్ చేస్తే 3 to 7 4 to 7 6 to 7 లేదు కదా, మళ్ళా 5 to 8. ఓకే, 7 to ఓకే అంతే డయాగ్రామ్. 7 to 9. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఒక అరేంజ్ ఉందన్నమాట. ఓకే, ఇదిగోండి 7 to 9 ఇది డయాగ్రామ్. దాని తర్వాత నౌ టెల్ మీ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ డయాగ్రామ్. 4 parts ఆర్ దేర్. ఇక్కడ ఇచ్చిన టైం నోట్ చేయండి. ఆ టైం మనకి టైం ప్రకారం ద పాత్ విచ్ ఈస్ టేకింగ్ హైయెస్ట్ డ్యూరేషన్ సచ్ ఏ పాత్ ఈస్ నోన్ యాజ్ వాట్? క్రిటికల్ పాత్. ఇదంతా కూడా డయాగ్రామ్ డ్రా చేసి లైక్ దిస్ వీ నీడ్ టు డ్రా ద డయాగ్రామ్. లెట్ టేక్ ఇలా చూడండి, ఇదంతా ఓకే. కానీ ఈ పర్టికులర్ పాయింట్ చూడండి. దే హ్యావ్ బీన్ గివెన్ యాక్టివిటీస్ లైక్ దిస్. యాక్టివిటీ దే హ్యావ్ బీన్ గివెన్ ప్రిసీడింగ్ యాక్టివిటీ. యాక్టివిటీ A B nil nil.
దట్ ఈస్ సి గీయాలంటే ఏ కామా బి, డి గీయాలంటే ఏ కామా బి, ఈ గీయాలంటే సి కామా డి, సి కామా డి. నౌ టెల్ మీ యాక్టివిటీ ఏ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీ బి. తర్వాత సి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏబి. ఏబి అంటే అలాగే ఏమంటారా ఒకటి? ఓకే కాదు, ఓకే. విల్ టేక్ ఎ డమ్మీ బికాస్ వాట్ ఏ అండ్ బి ఆర్ హ్యావింగ్ ద సేమ్ స్టార్టింగ్ అండ్ గోయింగ్ టు బి ద సేమ్ ఎండింగ్. దట్స్ వై వీ షుడ్ టేక్ ఎ డమ్మీ. సో డమ్మీ ఇలా ట్రై చేసాం అనమాట. నెక్స్ట్ దట్ ఈస్ విల్ స్టార్ట్ సి. డి ఆల్సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఓకే, then E will start after C comma D. It's got C and D same starting and going to be the same ending. Therefore what? You should take again dummy. Let's take dummy to down. Therefore you can start E as well as F. Then what? We need to close the diagram. Diagram close cheyali. Kabatti em cheyali? Dummy giyala vdeseyala. Dummy giyala. Open shape lo diagram should not be in a open shape. We need to close it. For this should take again dummy. ఓకేనా? ఇలా గెలన్నమాట. దాంతోపాటు సమ్ టైమ్స్ వీఆర్ హ్యావింగ్ ఏ స్పెషల్ అకేషన్ లైక్ దిస్ యాక్టివిటీ దట్ ఈస్ ఏబిసిడి ఈఎఫ్. లెట్ టేక్ ప్రిసీడింగ్ యాక్టివిటీ. ప్రిసీడింగ్ యాక్టివిటీస్ ఏ ఈజ్ ఈక్వల్ నిల్, బి ఈజ్ ఈక్వల్ నిల్, సి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ, డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ బి, ఈ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ కామా బి, సి విల్ దట్ ఈస్ ఎఫ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ సి. చెప్పండి. ఏ అండ్ బి, ఏ తర్వాత సి, డి తర్వాత దట్ ఈస్ బి తర్వాత డి. ఓకే, వాట్ అబౌట్ ఈ? ఈ చెప్పండి చాలు. డమ్మీ. ఓకే, డమ్మీ పైకి గీయమంటే కింద గీయమంటే చెప్పండి. డమ్మీ కింద గీసారనుకోండి. ఓకే, ఒక డమ్మీ కింద గీసారనుకోండి, అప్పుడు డి విల్ ఎఫెక్ట్ బికాజ్ డి విల్ స్టార్ట్ ఓన్లీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఓన్లీ బి. ఒక నిమిషం గీద్దాం, ఒక నిమిషం. నేను యాక్చువల్ చెప్పడానికి వచ్చాను అనమాట యాక్చువల్గా. ఓకే, డమ్మీ కింద గీసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డి ఎఫెక్ట్ అవుతుంది బికాజ్ డి హ్యాస్ టు స్టార్ట్ ఓన్లీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ బి. కాబట్టి యాక్చువల్గా డమ్మీ కింద గీసే డి ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి డమ్మీ పైకి గీసారనుకోండి, కొద్దిగా ఏని కొద్దిగా లెంత్ చేసి సి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు డమ్మీ మీరు పైకి గీసిన ప్రాబ్లమే, కింద గీసిన ప్రాబ్లం అన్నప్పుడు మీరు ఏం చేయాలి? దట్ ఈస్ వీ షుడ్ టేక్ ఏ 2 డమ్మీస్. కాబట్టి ఇలా డమ్మీ గీయండి, ఇక్కడ ఇలా డమ్మీ పైకి గీయండి. So this is a place where activity A and B both ends. Now we can start what E can be started. F will start after C. ఇలా లాస్ట్ క్లోజ్ చేయాలని ఉద్దేశంతో ఇలా గీసాను అనమాట. డి ఇంకా అదే క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఓకే, దీంతో పాటు యాక్చువల్గా ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ ప్రిసీడింగ్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ సక్సీడింగ్ యాక్టివిటీ ఆల్సో వీ షుడ్ టేక్ ఎ డమ్మీ. సో ఆ పర్టికులర్ పాయింట్ చూడండి ఒకసారి. లెట్ టేక్ యాక్టివిటీ that is A, B, C, D, E and F. Let take activity preceding activity. A is what? Nil. So B and C will start after that is B also not having any preceding. C will start after B, D will start after that is A, E will start after that is C, F will start after that is F will start after D, G will start after just wait babu, G, H, E and D, F. Okay, let's take the moment you see here D should be చూడండి, ఇక్కడ డి సపరేట్గా ఉండాలి బికాజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ వాట్? ఎఫ్. యాజ్ వెల్ యాజ్ డి షుడ్ బి క్లబ్ టు వాట్? ఈ. వీ నీడ్ టు స్టార్ట్ వాట్? జీ. కాబట్టి ద మూమెంట్ యూ సీ ద క్వశ్చన్ దిస్ అ ప్లేస్ వేర్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ డమ్మీ బికాజ్ డి సపరేట్గా ఉండాలి. డీని దట్ ఈస్ ఏతో డీని ఈతో క్లబ్ చేయాలి. కాబట్టి అక్కడ డమ్మీ వస్తుంది. వెదర్ యాక్టివిటీ డి మనకి ఈకి డీకి సపరేట్ స్టార్టింగ్ ఉన్నాయా లేవా అనేది మనకి రిలవెంట్. ఎందుకంటే ఇక్కడ డి సపరేట్గా ఉండాలి, డి క్లబ్ చేయాలి, కాబట్టి ఆ కేషన్లో డమ్మీ వస్తుంది అనమాట. ఓకేనండి. వెన్ 2 or more యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ స్టార్టింగ్ అండ్ హ్యావింగ్ ద సేమ్ ఎండింగ్ యూ షుడ్ టేక్ ఎ డమ్మీ. పాయింట్ నెంబర్ 1. అనదర్ అకేషన్ ఇస్ వాట్? ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ ప్రిసీడింగ్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ సక్సీడింగ్ యాక్టివిటీ ఆల్సో వీ షుడ్ టేక్ ఏ డమ్మీ యాక్టివిటీ. లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసారనుకోండి, యాక్టివిటీ ఏ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీ బి, దెన్ సి విల్ స్టార్ట్ ఆఫ్టర్ వాట్? దట్ ఈస్ B.
Then what about D will start after that is A. C will start after that is E will start after okay. F will start after okay. Then what about G? G ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదిగోండి డి పైన ఉంది, ఈ కింద ఉంది. టూ డిఫరెంట్ స్టార్టింగే డైరెక్ట్గా మనకి ఇలా దట్ ఈస్ ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ గీసాం కదా, మీరు లేదా డీని ఇలా డ్రా చేస్తారా? డీలో డ్రా చేశారు అనుకోండి. వాట్ హౌ టు డ్రా యాక్టివిటీ ఎఫ్ ఎలా గీస్తారు? ఎఫ్ గీలేరు కాబట్టి ఎఫ్ గీయాలంటే డి షుడ్ బి సపరేట్. డి సపరేట్గా ఉండాల్సిందే. ఎఫ్ స్టార్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వాట్ అబౌట్ జీ? జీ ఎలా గీస్తాం? జీ గీయాలంటే దట్ ఈస్ డి అండ్ ఈ క్లబ్ చేయాలి. ఇదిగోండి డి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఈ రెండు ఎలా క్లబ్ చేయాలి? ఇలా ఈ పైకి గీద్దామా? ఈ పైకి గీసారనుకోండి ఇక డిఎఫ్ డి క్లబ్ అవుతాయి. వీ కెన్ స్టార్ట్ జీ. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ వాట్ ఎఫ్. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఈ అకేషన్ ఏంటి సార్ అంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడంగానే డి అనేది సపరేట్గా ఉండాలి. బికాజ్ యూ నీడ్ టు స్టార్ట్ వాట్ ఎఫ్. డి షుడ్ బి క్లబ్ టు ఈ అనేది ఒక యాక్టివిటీ సపరేట్గా ఉండాలి. ఒక యాక్టివిటీ వేరే దాంతో క్లబ్ చేయాలి అనేది రెండు అకేషన్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ దట్ పర్టికులర్ అకేషన్ వీ షుడ్ టేక్ ఏ డమ్మీ యాక్టివిటీ. లెట్ టేక్ హియర్. కాబట్టి దిస్ ఈజ్ వాట్ యాక్టివిటీ ఈ. లెట్ టేక్ డైవేషన్ ఆఫ్ డమ్మీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డమ్మీ మనం కిందకి డైవేట్ చేయాలా, పైకి డైవేట్ చేయాలంటే డమ్మీ మీరు పైకి గీసారనుకోండి ఎఫ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డమ్మీ మనం డౌన్ గీయాలి. ఇలా డమ్మీకి ఇలా ప్లాన్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ వాట్ యాక్టివిటీ జీ. హెచ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఎఫ్. ఇలా ఓపెన్ షేప్ ఉండకూడదు కాబట్టి డయాగ్రామ్ మనం క్లోజ్ చేయాలన్నమాట. ఇలా క్లోజ్ చేస్తాం. దట్స్ ఇట్. కాబట్టి డమ్మీ ఇప్పుడు నేర్చుకునే విషయం ఏంటంటే డమ్మీ యాక్టివిటీ ఎప్పుడు డ్రా చేయాలి. దట్ ఈస్ మనకి వెన్ 2 or more యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ ఎండింగ్ వీ షుడ్ టేక్ ఎ డమ్మీ. అపార్ట్ ఫ్రమ్ దట్ in order to make a proper relation between preceding activity as well as succeeding activity also we should take a dummy activity. That's it. Then with respect to that diagram సంబంధించి when we are having a multiple paths ఉన్నప్పుడు the path which is taking longest duration, such a path is known as what a critical path, whereas remaining activities in the diagram is known as what a non-critical path. That is those activities are known as non-critical activities. Non-critical activities are having a chance for making delay చేయడానికి అవకాశం ఉంది. ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎంతవరకు డిలే చేసుకోవచ్చు ఏంటి అనేది మనం చూద్దాం. ఫర్ దిస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ ఫ్లోట్. హౌ టు గెట్ టోటల్ ఫ్లోట్? లేటెస్ట్ ఫినిషింగ్ టైం మైనస్ ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైం ఆర్ లేటెస్ట్ స్టార్టింగ్ టైం మైనస్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ. ఈ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వర్క్ బుక్. ఓకే చూడండి ఇక్కడ ద ఫాలోయింగ్ ఏ ప్రాడక్ట్ హ్యాస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. యాక్టివిటీ ఏ టు ఎన్ ఇచ్చారు. యాక్టివిటీ ఏ ఇస్ వాట్ నన్న, దట్ ఈస్ బికి ఏ అంట, సికి ప్రిసీడింగ్ వాట్ ఏ, డి ప్రిసీడింగ్ ఈజ్ బి, ఈ ప్రిసీడింగ్ ఈజ్ డి, ఎఫ్ డి, జి డి, హెచ్ బి, ఐ సిఈ, జే జి, దట్ ఈస్ మనకి ఎఫ్ఐజే. then L is equal to K and M is equal to GH, N is equal to M. Expected completion time in weeks. They have been given a duration కూడా చెప్పారన్నమాట. సార్ కాబట్టి క్వశ్చన్ చూసి చెప్పండి, డమ్మీ యాక్టివిటీ వస్తుందా రాదా? ఎక్కడ వస్తుంది? జీ చూడండి, జీ సపరేట్గా ఉండాలి. జీని హెచ్తో క్లబ్ చేయాలి. ఇక్కడ చూడ వస్తుంది. నెక్స్ట్ ఇంకా లెట్ టేక్ నెట్వర్క్ డయాగ్రామ్. యాక్టివిటీ ఏ ఇస్ వాట్ స్టార్టింగ్. తర్వాత B will start after A, that is B. దాంతో పాటు మీరు we need to start what C also. Then D will start after D. Next E will start after that is E will start after D. E. F will start after D. Next G will start after again D. Okay, G. H will start after that is H will start after B. H. I will start after C as well as E. చూడండి సి ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది? సి ఏమో డౌన్లో ఉంది, ఈ ఏమో పైన ఉంది. కాబట్టి ఏం చేద్దాం? జీని దట్ ఈస్ ప్లేస్ మారుతుంది ఎందుకంటే సేమ్ స్టార్టింగ్ కాబట్టి. ఇక్కడ ఐ. నెక్స్ట్ అండి జే విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఐ, ఎఫ్, జే.
ఐ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జే ఎక్కడ ఉంది. వీఆర్ టాకింగ్ అబౌట్ యాక్టివిటీ జేనా. జే విల్ స్టార్ట్ ఆఫ్టర్ జీ. జే ఇప్పుడు చెప్పండి. కే విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఎఫ్ ఐ జే. ఎఫ్ ఎక్కడ ఉంది, దట్ ఈజ్ మధ్యలో ఉంది. ఐ కింద ఉంది, తర్వాత జే పైన ఉంది. కాబట్టి డైరెక్ట్గా క్లబ్ చేయొచ్చో డమ్మీ యాక్టివిటీ అయినా గీయాలా? ఎందుకంటే జే స్టార్టింగ్ వేరు, ఎఫ్ స్టార్టింగ్ వేరు, ఐ స్టార్టింగ్ వేరు. టూ డిఫరెంట్ స్టార్టింగ్ కాబట్టి డైరెక్ట్గా మీరు క్లబ్ చేయొచ్చు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ వాట్ ఎఫ్, దిస్ ఈజ్ యాక్టివిటీ జే. వీ కెన్ స్టార్ట్ వాట్ కే. దెన్ ఎల్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ కే, దట్ ఈస్ ఎల్. ఎమ్, ఎమ్ అండ్ దట్ ఈస్ జీ అండ్ హెచ్. ఇది కూడా హెచ్, జీ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ జీ నుంచి డమ్మీ గీయాలి. ఎందుకంటే జీ షుడ్ బి ఇండిపెండెంట్ బికాజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ జే. జీ తర్వాత జే గీయాలి. చెప్పారు క్వశ్చన్ ఇదిగోండి. జే విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఓన్లీ జీ. జీ షుడ్ బి సపరేట్. ద సేమ్ టైమ్ జీ షుడ్ బి క్లబ్ టు హెచ్. హౌ కెన్ అన్ యాక్టివిటీ బీన్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ యాజ్ సపరేట్? ఇండిపెండెంట్గా ఉండాలి, క్లబ్ చేయాలి. కాబట్టి క్లబ్ చేయాలి, సపరేట్గా ఉండాలనేది పాసిబుల్ ఉండదు. కాబట్టి వీ షుడ్ టేక్ ఏ డమ్మీ. డెఫినెట్లీ వీ షుడ్ టేక్ ఏ డమ్మీ హియర్. డమ్మీ కూడా మనకి ఎక్కడి నుంచి గీయాలి? హెచ్ నుంచి కిందకా లేకపోతే జీ నుంచి పైకా? కాబట్టి మనకి జీతో పని ఉంది. కాబట్టి జీ టు హెచ్. దెన్ దిస్ ఈజ్ వాట్ ఎమ్. నెక్స్ట్ ఎన్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ దిస్ ఈజ్ వాట్ ఎన్. దెన్ వీ నీడ్ టు క్లోజ్ దిస్. అందుకే కిందకు వచ్చాం యాక్చువల్ పైనుంచి. దట్ ఈస్ ఇన్ దిస్ మేనర్ వీ షుడ్ డ్రా ద డయాగ్రామ్. ఇలా మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట. ఓకేనండి. దాని తర్వాత చూడండి, తర్వాత వీ నీడ్ టు లిస్ట్ ద నెంబర్ ఆఫ్ పాస్. నెంబర్ ఆఫ్ పాస్ మొత్తం లిస్ట్ చేయండి. ద పాత్ విచ్ ఈస్ టేకింగ్ హైయెస్ట్ డ్యూరేషన్, సచ్ ఏ పాత్ ఈజ్ నోన్ యాజ్ వాట్ క్రిటికల్ పాత్. లెట్ అసర్టైన్ దట్. కాబట్టి చెప్పండి యాక్టివిటీ ఏకి ఎంత డ్యూరేషన్? దట్ ఈస్ 5 అంట. ఒక నిమిషం. 5 బి, దట్ ఈస్ 2, సి 3. ఓకే. ఎఫ్, జీ, హెచ్ 9, ఐ ఎంత 1, జే 2, 9, 7, 8. ఓకే. నా వీ షుడ్ లిస్ట్ ద నెంబర్ ఆఫ్ పాస్. చెప్పండి ఎన్ని పాస్ ఉన్నాయి మనకి? లెట్ టేక్ డమ్మీ ఆల్సో. డమ్మీ ఈజ్ వాట్ 0. కాబట్టి చెప్తారు ఎన్ని పాత్రలు ఉన్నాయో? 6 ఉన్నాయంట. ఇదిగోండి ఇలా, ఇదొక రూట్. ఒక నిమిషం. ఇదొకటి ఇలా వచ్చి డమ్మీ నుంచి ఇలా 2, దట్ ఈస్ ఇలా 3, దట్ ఈస్ 4, 5, దట్ ఈస్ వాట్ 6. Like this we are having 6 paths are there. The path which is taking highest duration, such a path is what a critical path. See the question once. That is draw the PUT network for this project. Diagram draw cheyandi. Tarvata find the critical path and expected completion time. Expected completion time find out cheyalante critical path that is find out cheyalamata. The path which is taking highest duration, such a path is known as what a critical path. Now tell me the first path that is A, B, H, M and N. కాబట్టి 31 weeks. Second path that is A, B, D, G, dummy, M and N. చెప్పండి యాడ్ చేసి ఆ రూట్లో. దట్ ఈస్ 39. థర్డ్ పాత్ దట్ ఈస్ A to B, D, that okay, that is G, J, K, L. and okay. Fourth path that is A to B, B to D, F at తర్వాత okay, that is F నుంచి వెళ్దామా? That is F to K, K to L 40. ఒక్క నిమిషం. Then that is path number A to B, D, E, I, K, L. చెప్పండి. 42. Then last path is what? A to C, C to I, I to K, K to L. చెప్పండి. 24. Now the path which is taking highest duration, such a path is known as what? Critical path. ఒక నిమిషం. కాబట్టి
దట్ ఈస్ ఏ నుంచి బికి, బి టు డి, దట్ ఈస్ ఈ. యాక్చువల్ ఒక్క నిమిషం దాన్ని క్లబ్ చేయకూడదు, ఇలా కొద్దిగా పక్కన గీయాలి. అది ఇక్కడ దాకా నేర్చుకున్నాం. తర్వాత చూడండి నెక్స్ట్ ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈఎస్టీ ఎల్ఎఫ్టీ, ఇవన్నీ అసర్టైన్ చేయాలన్నమాట. ఫ్లోట్, స్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ, దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ వీ నీడ్ టు టేక్ 2 బాక్సెస్, 2 బాక్స్ అయితే గీయాలన్నమాట. దోస్ ఆర్ వాట్, ఓకే, ఈఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎఫ్టీ, ఈఎస్టీ ఎల్ఎఫ్టీ మనం గీయాలి. ఒక్క నిమిషం. లెట్ టేక్ 2 బాక్సెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్. First box number is known as earliest starting time. Second box number is known as what, latest finishing time. Okay, D, G also. Okay na? ఇలా చూడండి. ఫస్ట్ let give event number first, that is event number 1 2 3. The numbers may differ, that is numbers మనం డయాగ్రామ్ తీసిన బట్టి వస్తుంది. 6, చెప్పండి. అయితే ఫస్ట్ ఎర్లీ స్టార్టింగ్ టైం, యాక్టివిటీ ఏ స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు కదా, కాబట్టి 0. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫార్వర్డ్ పాస్. వైల్ టేకింగ్ ఫార్వర్డ్ పాస్ జస్ట్ యూ హ్యావ్ టు గో ఆన్ యాడ్ ద నెంబర్స్, యాడ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. కాబట్టి దట్ ఈస్ 0 + 5 ఎంత అండి, 5. అంటే మనకి ఏ ఎంత ఎర్లీగా ఫినిష్ చేసి అంత ఎర్లీగా నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్స్ ఏ బీన్ కంప్లీటెడ్ విల్ స్టార్ట్ బి యాజ్ వెల్ యాజ్ సి. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ యాక్టివిటీ బి ఆర్ సి వీ హ్యావ్ టు కంప్లీట్ ఫస్ట్ ఏ. సో ఇక్కడ దిస్ నెంబర్ ఇండికేట్స్ ఎర్లియర్ స్టార్టింగ్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ బి ఆర్ సి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయాలంటే అంత ఎర్లీగా మనం ముందు దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. కాబట్టి మనం ముందు కంప్లీట్ చేయాలంటే స్టార్ట్ చేయాలి, 0+ చేయాలి. 0 + 5 = ఫినిషింగ్ వస్తుంది అనమాట. దట్ బికమ్స్ వాట్, స్టార్టింగ్ ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ. ఆ విషయం పక్కన పెడితే జస్ట్ ఈ ఫస్ట్ బాక్స్ నెంబర్కి డ్యూరేషన్ యాడ్ చేసుకోండి. 0 + 5 5, దెన్ 5 + 2 7, దట్ ఈస్ 7 + 12, 7 + 12, దట్ ఈస్ 19. బాబు ఓకేనా? 19 + 10 29. ఆర్ ఈ రూట్ అయితే కనుక లెస్, జస్ట్ వెయిట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ మర్జ్డ్ ఈవెంట్. 2 యాక్టివిటీస్ ఆర్ మర్జింగ్ హియర్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మర్జ్డ్ ఈవెంట్. సో వెన్ ఇట్ ఈస్ మర్జ్డ్ ఈవెంట్ యూ షుడ్ బి కేర్ఫుల్ బికాస్ యూ నీడ్ టు స్టార్ట్ ఐ వన్స్ ఈ యాజ్ వెల్ యాజ్ సి షుడ్ కంప్లీట్. ఇక్కడ 2 మర్జ్ అయ్యాయి కదా, అంటే సి అయిపోవాలి, తర్వాత ఈ అయిపోవాలి. 2 అయిన తర్వాత ఐ స్టార్ట్ అవ్వాలి. బై ద టైమ్ యూ కంప్లీట్ యాక్టివిటీ ఈ, టైమ్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 29. ఏ పార్టీకి అంత 19 + 10 కదా 29. ఆర్ ఈ రూట్ ఎంత 15, 5 + 6 11. మరి ఇది ఈ రూట్లోనేమో 11, ఆ రూట్లో ఎంత 29. మరి 2 యాడ్ చేయాలా లేకపోతే ఏ రూట్ తీసుకోవాలి? యూ షుడ్ టేక్ హైయెస్ట్ రూట్. 2 అయిపోవాలంటే లాంగెస్ట్ రూట్ ప్రకారం చేసినప్పుడు ఈ చిన్న రూట్ అయిపోతుంది అనమాట. కాబట్టి దిస్ యాక్టివిటీ సి డజంట్ టేక్ ఇన్ ఎక్స్ట్రా టైం, దట్స్ వై. ఎనీవే ఇట్ ఈ సీమ్స్ టు లైక్ గ్రేటర్ దెన్ సింబల్, లెట్ అయితే హైయెస్ట్ ఆఫ్ దిస్, ఆ రూట్లో హై తీసుకోండి. కాబట్టి 19 + 10 29 ఎక్కువ ఉంది కాబట్టి లెట్ టేక్ 29. నేను మాట్లాడరు కాబట్టి 29 + 1 30. 30 ఇక్కడ చాలా ఉన్నాయి కదా రూట్స్, ఇదిగోండి మర్జ్డ్ ఈవెంట్ ఇది. కాబట్టి ఈ రూట్లో తీసుకోవాలంటే ముందు ఇది చేయాలి. ఇది చేయాలంటే 19 + 5 24, 24 + 2 26, ఆర్ 19 + 9 28. ఆర్ ఈ రూట్ చూడండి 29 + 1 30. హైయెస్ట్ ఈజ్ వాట్ 30. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటి సార్ అంటే వెన్ ద ఈవెంట్ ఈజ్ మర్జ్డ్ ఈవెంట్ యూ షుడ్ టేక్ హైయెస్ట్. తర్వాత 30 + 3 33, 33 + 9 42. ఆ ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ చేయాలంటే ముందు చేయాలి. ఇది చేయాలంటే దానికన్నా ముందు ఇక్కడ ఒక నెంబర్ చేయాలి, ఇక్కడ చేయాలి. ముందు చేయాలంటే దేనికన్నా ముందు ఇది చేయాలి. ఆల్రెడీ గీసాను ఇక్కడ, ఓకే. చేయాలంటే ముందు ఇది చేయాలి. 7 + 9 16, 16 ఆర్ ఇక్కడ డమ్మీ ఉంది కదా, డమ్మీది మర్జ్డ్ ఈవెంట్ కాబట్టి షుడ్ టేక్ హైయెస్ట్. 24 + 0 24, 24 ఆర్ 9 24 + 24 ఆర్ 16,
24, 24 plus 7, 31, 31 plus 8, 39 or 42. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ నోన్ యాజ్ అ ఫార్వర్డ్ పాస్. While taking forward pass, just you have to go on add the numbers, but you should be careful when it is a merged event. Merged event దగ్గర you should take highest అనమాట. Let take backward pass, just you should do reverse. Since you are doing reverse, you have to subtract 42, లాస్ట్ 42నే, బికాస్ కంప్లీట్ చేయాలంటే టైం అంతా 42 కావాలి కదా. క్రిటికల్ పాత్ ప్రకారం పడే టైం అంతా 42, కాబట్టి 42 కల్లా కంప్లీట్ చేస్తాం. లేటెస్ట్ ఫినిషింగ్ టైం సెకండ్ బాక్స్ నెంబర్. ఎంత లేట్గా కంప్లీట్ చేయాలంటే లాస్ట్ యాక్టివిటీ అయ్యేపాటికి 42 కల్లా అయిపోవాలి. లాస్ట్ 42 మైనస్ 8 ఎంతండి? 34. ఎందుకనే అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, యాక్టివిటీ ఎన్ చేయాలంటే 8 వీక్స్ కావాలి. క్వశ్చన్ అన్నీ కూడా వీక్స్ అన్నట్టుంది. ఎన్ చేయాలంటే 8 వీక్స్ కావాలి. 42 వీక్స్లో 8 వీక్స్ దీనికోసం పక్కన పెడితే మిగతా అన్ని కూడా ముందు అన్ని కూడా ఎంత లేట్గా ఫినిష్ చేయాలి అని వస్తుంది అనమాట. 42 మైనస్ 8 ఎంత? 34. అంటే 34 అంటే దిస్ ఇస్ వాట్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం. లేటెస్ట్ ఎంత లేట్గా ముందు యాక్టివిటీస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే 34 కల్లా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది చేయాలంటే 8 పడుతుంది కాబట్టి. దీనికి 8 కోసం వదిలేస్తే మిగతా అన్ని కూడా 34 కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని 42 కంప్లీట్ చేయాలి. 42 కంప్లీట్ చేయాలంటే దీనికోసం 8 వదిలితే మిగతా అన్ని కూడా దట్ ఈస్ 34 కల్లా కంప్లీట్ చేస్తే అప్పుడు ఇన్ టైంకి ప్రాజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, దెన్ 32 మైనస్ 9, 42 మైనస్ 9, 33, 33 మైనస్ 3, 30. ఓకే, 30 మైనస్ 1, 29. ఇక చూడండి, ఇది చేయాలంటే ఇది బర్స్ట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ బర్స్ట్. డివైడ్ అయింది కదా, ఇక్కడ డివైడ్ అయింది కాబట్టి దిస్ ఈవెంట్ ఈజ్ నోన్ యాజ్ బర్స్ట్ ఈవెంట్. డివైడ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ సీమ్స్ టు బి లెస్ దెన్ సింబల్, దేర్ ఫోర్ షుడ్ టేక్ ద లీస్ట్ ఆఫ్ ద రూట్స్. కాబట్టి 30 మైనస్ 2, 28. మరి తీసుకోవాలి ఈ రూట్లో కూడా. ఈ రూట్ చేయాలంటే ముందు 34 మైనస్ 7, 27. 27 మైనస్ 0, 27. ఆర్ 30 మైనస్ 2, 28. 28 or 27? 27 is least. 27 మైనస్ 5. చూడండి ఇక్కడ లీస్ట్ తీసుకోవాలంటే ఇది దిస్ ఇస్ వాట్, ఇదేంటి బర్స్ట్ ఈవెంట్, షుడ్ టేక్ ద లీస్ట్. కాబట్టి ఈ రూట్లో 27 మైనస్ 5 ఆర్ 30 మైనస్ 9, 21. 29 మైనస్ 10, 19. లీస్ట్ ఈజ్ 19. 19 మైనస్ 12, 7. ఆర్ 27 మైనస్ 9, 18. లీస్ట్ ఎంత? 7. 7 మైనస్ 2, 5. ఇది దీని కదా. 29 మైనస్ 6 ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సెకండ్ బాక్స్ నెంబర్ షుడ్ నాట్ మోర్ దాన్ ఫస్ట్ బాక్స్ నెంబర్. కాబట్టి 5 వచ్చిందంటే ఇంకా ఇంకొకరు కూడా చేయాల్సిన అవసరం ఇక్కడ 0. కాబట్టి ఎక్కడైతే మనకి చూడండి 6 క్రిటికల్ పాత్ ఏదైతే ఉందో అక్కడ మనకి బాక్స్ నెంబర్స్ 2 సేమ్ ఉంటాయి అనమాట. బాబు ఇక్కడ ఓకేనా? దాని తర్వాత ఇది చూద్దాం ఒకసారి. లెట్ ఫైండ్ అవుట్ ఫ్లోట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫ్లోట్ స్లాక్ అసర్టైన్ చేద్దాం. క్వశ్చన్లో చూడండి, యాక్టివిటీ ABCDEFG చాలా ఉన్నాయిగా, జీతో ఆపుదాం మనం. లెట్ టేక్ డ్యూరేషన్ చెప్పండి ఒకసారి. యాక్టివిటీ ఏకి ఎంత? 5, 2, 6, 12, 10, 9, 5. ఇంకా చాలు, ఇక్కడ దాకా ఆపుదాం ఫస్ట్. లెట్ టేక్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం EST. చూడండి, ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం వీ నీడ్ టు పికప్ ఫ్రమ్ ద టేబుల్, సారీ పికప్ ద డయాగ్రామ్లో చూడండి. యాక్టివిటీ ఏ ఇది? దట్ ఈస్ యాక్టివిటీ ఏ దగ్గర వీ నీడ్ టు పికప్ ద ఫస్ట్ బాక్స్ నెంబర్. ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం అంటే ఆ బాక్స్లో ఫస్ట్ బాక్స్ నెంబరా సెకండ్ బాక్స్ నెంబరా? ఫస్ట్ బాక్స్. యాక్టివిటీ ఏ స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ ఏదవుతుంది? స్టార్టింగ్ ఇదా అంటే వీ హ్యావ్ టు గో టు ద టైల్ ఈవెంట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. యాక్టివిటీలో టైల్ ఈవెంట్కి వెళ్ళండి. టైల్ ఈవెంట్లో ఫస్ట్ బాక్స్ నెంబర్ వీ నీడ్ టు పికప్. యాక్టివిటీ ఏలో స్టార్టింగ్ అంటే ఇది కదా 0. బాబు ఓకేనా? ఏకి స్టార్టింగ్ 0, బీకి ఎంత స్టార్టింగ్ 5, దట్ ఈస్ 0, 5. తర్వాత సికి ఎంత 5, 0, 5, 5. డి ఎంత? D7. కదా అర్థం. ఫస్ట్ 0, 0, 5, 5, 7. వాట్ అబౌట్ EFG? ఈ ఎక్కడండి? ఇదిగోండి ఈ ఈజ్ ఈక్వల్ టు 19. ఎఫ్ ఎంత? ఎఫ్ కూడా 19. EFG ఎంత? 19. కాబట్టి 19. ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం
అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి, ఎర్లీయెస్ట్ ఫినిషింగ్ టైం. ఫినిష్ చేయాలంటే ముందు చేయాలిగా, చేయాలంటే ముందు స్టార్ట్ చేయాలిగా. స్టార్టింగ్ ప్లస్ డ్యూరేషన్ గెట్ ఫినిషింగ్. వి రిక్వైర్ ఎర్లీయెస్ట్ ఫినిషింగ్. కాబట్టి ఎర్లీయెస్ట్ స్టార్టింగ్ ప్లస్ డ్యూరేషన్ గెట్ ఎర్లీయెస్ట్ ఫినిషింగ్. కాబట్టి ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ ఇక్కడే ఉంది చూడండి. దట్ ఈస్ ఓకే. తర్వాత చూడండి, లెట్ టేక్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం. ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు, దట్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం వీ కెన్ పికప్ ఫ్రమ్ ద నెట్వర్క్ డయాగ్రామ్. సో సెకండ్ బాక్స్ నెంబర్ ఏంటి, సెకండ్ బాక్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం. యాక్టివిటీ ఏకి ఫినిష్ చేయాలంటే ఫినిషింగ్ ఏది ఇది అనమాట. ఫినిషింగ్ హెడ్ ఈవెంట్ ఈజ్ ఎ ఫినిషింగ్. కాబట్టి గో టు హెడ్ ఈవెంట్ ఆఫ్ అన్ యాక్టివిటీ, జస్ట్ పికప్ ద సెకండ్ బాక్స్ నెంబర్. ఏ హెడ్ ఈవెంట్ ఈజ్ 5, వాట్ అబౌట్ బి 7, సి 29, డి 19. కాబట్టి ఈ 4 నెంబర్లు చెప్పండి. 5 7 29 19. దట్ ఈస్ 5 7 29 19. ఒక నిమిషం. జీ ఈ కదా, ఈ కూడా ఎంత 29. ఎఫ్ ఎంత అండి 30. ఈఎఫ్జి ఎంత 27. 29 30 27. ఓకే. దెన్ లెట్ టేక్ లేటెస్ట్ స్టార్టింగ్ టైం. స్టార్టింగ్ రావాలి, ఎలా వస్తుంది, ఫినిషింగ్ మైనస్ డ్యూరేషన్ గట్ స్టార్టింగ్. లేటెస్ట్ ఫినిషింగ్ మనకు కావాల్సిన లేటెస్ట్ కాబట్టి లేటెస్ట్ ఫినిషింగ్ నుంచి డ్యూరేషన్ ఇస్తే వస్తుంది అనమాట. కాబట్టి తీసేయండి, ఎంత వచ్చింది 0 5 ఇక్కడండి 22. లెట్ ఫైండ్ అవుట్ టోటల్ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు లేటెస్ట్ ఫినిషింగ్ మైనస్ ఎర్లీస్ట్ ఫినిషింగ్ ఆర్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం మైనస్ ఎర్లీస్ట్ ఫినిషింగ్. చూడండి, లేటెస్ట్ స్టార్టింగ్ మైనస్ ఎర్లీస్ట్ స్టార్టింగ్, రెండు స్టార్టింగే. ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ అంతవరకు మనం డిలే చేసుకోవచ్చు అనమాట. ఆర్ లేటెస్ట్ ఫినిషింగ్ మైనస్ ఎర్లీస్ట్ ఫినిషింగ్, హౌ ఎర్లీ వీ కెన్ ఫినిష్ ఆర్ హౌ లేట్లీ వీ కెన్ ఫినిష్, దట్ గ్యాప్ వీ కెన్ డిలే. దిస్ ఈజ్ నోన్ యాజ్ అ టోటల్ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు చెప్తారా డిఫరెన్స్ 0 0. ఇదిగోండి, ఇక్కడ 0 వచ్చిందంటే దోస్ ఆర్ క్రిటికల్ యాక్టివిటీస్, ఇంకా చేయలేం మనం. దట్ ఈస్ ఏకి 0, బికి 0, తర్వాత డికి ఈకి 0 వచ్చింది. ఇక్కడ క్రిటికల్ చూడండి, ఇదిగోండి అదే క్రిటికల్ ఎగ్జాక్ట్గా ఏంటిది. ఏబి డిఈ ఇంకా చేసుకుని వెళ్తే ఐకేజే కూడా వస్తుంది అనమాట. ఐకేఎల్ వస్తుంది. ఓకేనండి. కాబట్టి ఇక్కడ దాని తర్వాత చూడండి, ఇక్కడ లెట్స్ సీ పాయింట్ నెంబర్ డి చూడండి. will critical path changes if activity G takes 10 weeks instead of 5 weeks. And now we have to check so that if so, what will be the new critical path. Now they are talking about there is a delay for activity G by 5 weeks. Right now activity G should take only 5 weeks for completion, but it is taking how many weeks? 10 weeks. It has delayed by 5 weeks. Now we need to check whether this is a critical activity or not. If it is a critical one, we cannot postpone. If it is non-critical, we are having a chance for making delay. Critical activity, that is ఎంత డిలే చేసే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అంత డిలే అయిపోతుంది. If it is a non-critical activity, we are having a chance for making delay. We need to check whether the delay is in a tolerable limit or not. అంటే మనకి ఫ్లోట్ అంతవరకు డిలే చేయొచ్చు. ఆ ఫ్లోట్ కన్నా ఎక్కువ డిలే చేసి కనుక ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పెరిగిపోతుంది అనమాట. కాబట్టి లెట్స్ అందుకే యాక్చువల్గా జీరా చేశాను నేను. ఇదిగోండి జీ ఫ్లోట్ అంతా 3నే. జీ ఫ్లోట్ ఈజ్ ఓన్లీ 3 weeks, బట్ ఇట్ ఈస్ రైట్ నౌ బీన్ డిలేడ్ బై హౌ మెనీ వీక్స్? 5 weeks. అంటే టాలరబుల్ లిమిట్ కన్నా 2 weeks లేట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది 2 weeks లేట్ అయిపోతుంది. కాబట్టి రైట్ నౌ ద క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ 42. నౌ దిస్ బికమ్స్ వాట్ 42 కాస్త ఏమవుతుంది 2 weeks పెరిగితే 44 అవుతుంది అనమాట. లేదంటే ఓ పని చేయండి, వేర్ ఎవర్ దిస్ యాక్టివిటీ జీ ఈజ్ దేర్, లెట్ ఇంక్రీజ్ దట్ పాత్ బై 5 weeks. 5 పట్టాల్సిన 10 పట్టిందంటే అదే అవుతుంది ఆటోమేటిక్గా 5 weeks పెరుగుతుందా లేదా. కాబట్టి ఇక్కడ జీ సెకండ్ పాత్లో ఉంది 39 + 5 44. ఇక్కడ జీ కూడా ఉంది. ఇక్కడ ఎంత 38 + 5 43. ఇక్కడ ఎక్కడ లేవు కదా ఇంకా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ సేమ్ ఉంటాయి ఇంకా. అంటే అంతకుముందు క్రిటికల్ పాత్ 42 వల్ల ఇప్పుడు ఏమైంది 44 అయింది. అంతకుముందు కంపారిజన్ ఎంత పెరిగింది అదే కనుక్కుంది ఇప్పుడు దాకా. దట్ ఈస్ అ క్రిటికల్ పాత్ activity G is a non-critical activity having a chance to delay only 3 weeks, but it is been delayed by 5 weeks. 2 weeks extra delay కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 2 weeks పెరిగిపోతుంది. కాబట్టి 42 వల్ల ఏమవుతుంది మనకి 44 అవుతుంది. అది కూడా మనకి ఏ పాత్ అవుతుంది అంటే కనుక ఈ పాత్ అవుతుంది అనమాట, సెకండ్ పాత్ అవుతుంది. న్యూ క్రిటికల్ పాత్ ఇస్ బికమ్, దట్ ఈస్ సెకండ్ పాత్ బికమ్స్ వాట్ న్యూ క్రిటికల్ పాత్.
ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ టోటల్ ఫ్లోట్. దాని తర్వాత వాట్ ఈస్ మీన్ బై టోటల్ ఫ్లోట్? టోటల్ ఫ్లోట్ అంటే నాన్ క్రిటికల్ యాక్టివిటీ ఎంతవరకు చేంజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేది మనకి దట్ ఈస్ టోటల్ ఫ్లోట్. అవునండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ హ్యావింగ్ ఫ్రీ ఫ్లోట్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ ఫ్లోట్. ఫ్రీ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అవైలబుల్ ఫర్ ద కరెంట్ యాక్టివిటీ. వెళ్ళిపోట్ల ఫ్లోట్ అవైలబుల్ ఫర్ ద కరెంట్ యాక్టివిటీ వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్లోట్ ఆఫ్ ద సక్సీడింగ్ యాక్టివిటీ. జనరల్గా ఒక యాక్టివిటీ ఫ్లోట్ మార్చారనుకోండి, డయాగ్రామ్లో ఒక యాక్టివిటీ మారింది అంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ యాక్టివిటీస్ మీద పడుతుంది అన్నమాట. కాబట్టి ఫ్రీ ఫ్లోట్ ఏం చెప్తుందంటే ఫ్లోట్ అవైలబుల్ ఫర్ ద కరెంట్ యాక్టివిటీ వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్లోట్ ఆఫ్ ద దట్ ఈస్ అ సక్సీడింగ్ యాక్టివిటీ అని చెప్తుంది. నౌ వాట్ ఈస్ ద జనరల్గా మనకి ఇస్తే మ్యాక్సిమం ఇక్కడ దాకా ఇస్తారు ఫ్లోట్, టోటల్ ఫ్లోట్ వరకు. కానీ ఇంకా మనకి ఫ్రీ ఫ్లోట్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ ఫ్లోట్ ఈజ్ యాక్చువల్గా ఇంకా మనకి 2 ఫ్లోట్స్ ఉన్నాయి అనమాట. ఫ్రీ ఫ్లోట్ యాజ్ వెల్ యాజ్ వాట్ దట్ ఈస్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ ఫ్లోట్. ఫ్రీ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లోట్ మైనస్ దట్ ఈస్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. ఫ్రీ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీ టోటల్ ఫ్లోట్ 0 ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రీ ఫ్లోట్ కూడా 0 అవుతుంది. లెట్ టాక్ అబౌట్ యాక్టివిటీ సి చూద్దాం. యాక్టివిటీ సికి టోటల్ ఫ్లోట్ ఎంత 18 మైనస్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. యాక్టివిటీ సికి వీ నీడ్ టు నో వాట్ ఈస్ స్లాక్. స్లాక్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం మైనస్ ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైం. అంటే మనకి డయాగ్రామ్లో ఈ 2 బాక్స్ డిఫరెన్స్ ఉంది కదా, ఆ 2 బాక్స్ డిఫరెన్సే స్లాక్ అవుతుంది. స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. లెట్ టాక్ అబౌట్ యాక్టివిటీ సి గురించి మాట్లాడుకున్నాం. యాక్టివిటీ సికి చూడండి, సి అంటే ఇది కదా, హెడ్ ఈవెంట్ ఏది ఇది. కాబట్టి 19 మైనస్ 29 విల్ గెట్ హౌ మచ్ 0. కాబట్టి 18 మైనస్ 0 విల్ గెట్ హౌ మచ్ 18. సో ఇట్ మీన్స్ దీని యొక్క మీనింగ్ ఏంటి సార్ అంటే కనుక ఫ్రీ ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్ అవైలబుల్ ఫర్ ద కరెంట్ యాక్టివిటీ వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్లోట్ ఆఫ్ ద సక్సీడింగ్ యాక్టివిటీ. అంటే ఈ కరెంట్ యాక్టివిటీ సికి 18 వీక్స్ టైం ఉంది. 18 వీక్స్ ఫ్లోట్ మార్చినా సరే నెక్స్ట్ యాక్టివిటీ ఫ్లోట్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉండదన్నమాట అని మీనింగ్. దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఇండిపెండెంట్ ఫ్లోట్. ఇండిపెండెంట్ ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్ అవైలబుల్ ఫర్ ద కరెంట్ యాక్టివిటీ వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్లోట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ యాక్టివిటీ. బికాస్ వెన్ యూ టేక్ ఏ బ్యాక్వర్డ్ పాస్, సో మనకి సెకండ్ బాక్స్ నెంబర్లు వస్తున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా మారడానికి అవకాశం ఉందన్నమాట. ముందు యాక్టివిటీస్ నెంబర్స్ అన్ని మారిపోతాయి. కాబట్టి ఒక యాక్టివిటీ డ్యూరేషన్ మార్చామంటే ప్రిసీడింగ్ యాక్టివిటీ ఫ్లోట్ కూడా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రీ ఫ్లోట్ ఇండికేట్స్ హౌ మచ్ ఫ్లోట్ అవైలబుల్ ఫర్ ద కరెంట్ యాక్టివిటీ వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్లోట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ యాక్టివిటీ. దట్ ఈస్ ఈక్వల్ టు ఇండిపెండెంట్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఆఫ్ దట్ ఈస్ టైల్ ఈవెంట్. ఓకేనండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోట్స్ అనమాట. దాని తర్వాత చూడండి దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ crashing. So as far as crashing is concerned, in order to speed up the project మొత్తాన్ని మనం స్పీడప్ చేయాలంటే కనుక we need to focus only on what critical activities ఏవైతే ఉన్నాయో క్రిటికల్ యాక్టివిటీస్ మనం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. క్రిటికల్ యాక్టివిటీస్ మనం స్పీడప్ చేసే ప్రాజెక్ట్ మనకి త్వరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి లెట్ టేక్ డయాగ్రామ్ వీఆర్ హ్యావింగ్ ఇలా ఉందనుకోండి. దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ క్రాషింగ్. యాక్టివిటీ ఏ, యాక్టివిటీ బి, దట్ ఈస్ సి అండ్ డి. యాక్టివిటీ ఏని కంప్లీట్ చేయాలంటే వి రిక్వైర్ 10 days టైం. బట్ మీరు ఏవైతే మనకి ప్రాజెక్ట్ మొత్తాన్ని స్పీడ్గా చేయాలనుకోండి, దట్ ఈస్ వీ కెన్ కంప్లీట్ దిస్ యాక్టివిటీ జస్ట్ ఇన్ 7 days. కాబట్టి ఇక్కడ 10 daysలో ఎక్కువ కాస్ట్ అవుతుందా, 7 daysలో ఎక్కువ కాస్ట్ అవుతుందా? ఎక్కడ ఎక్కువ కాస్ట్ అవుతుందని అడుగుతున్నా మిమ్మల్ని. 7 days ఎక్కువ అవుతుంది. తక్కువ టైంలో కంప్లీట్ చేయాలంటే ఎక్కువ రిసోర్స్ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 daysలో కంప్లీట్ చేసే 10,000, 7 daysలో కంప్లీట్ చేసే లెట్ టేక్ 16,000. హౌ మచ్ ఎక్స్ట్రా కాస్ట్ వీ హ్యావ్ టు ఇంకర్? 6,000. బై ఇంకరింగ్ 6,000 వీ కెన్ స్పీడ్ అప్ ద ప్రాజెక్ట్ బై 3 days. కాబట్టి అప్పుడు ఎంత టైం తగ్గిద్ది? 3 days తగ్గిద్ది. అంటే 3 days తగ్గాలంటే మీరు ఎంత స్పెండ్ చేశారు? 6,000 స్పెండ్ చేశారు. అంటే ఒక డేకి మనకి ఎంత అయింది ఎక్స్ట్రా కాస్ట్? దట్ ఈస్ 2,000 అనమాట. దేర్ ఫోర్ దిస్ 2,000 ఈజ్ నోన్ యాజ్ వాట్? crash cost. Therefore crash cost is equal to difference in cost divided by difference in duration. Will get what? Crash cost. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తం మనం స్పీడప్ చేయాలంటే వీ నీడ్ టు స్పీడ్ అప్ వాట్? క్రిటికల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటిని మనం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, యాక్టివిటీ ఏ చేయాలంటే 10 days పడుతుంది.
దట్ ఈస్ సి చేయాలంటే 20 days పడుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 days, డి ఈజ్ ఈక్వల్ టు 25 days. చెప్పండి వాట్ ఇస్ ద క్రిటికల్ పాత్? ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 10 ప్లస్ 20 30. ఫస్ట్ వుడ్, సెకండ్ వుడ్ ఎంత? దట్ ఈస్ 30. రెండు సేమ్ వచ్చింది. లెట్ టేక్ 20 తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 25. ఫస్ట్ పాత్ ఈజ్ వాట్? క్రిటికల్ పాత్. కాబట్టి ఇప్పుడు క్రిటికల్ పాత్ నేను త్వరగా కంప్లీట్ చేయాలంటే ద మినిమం టైం దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఈజ్ వాట్? 30 టైం పడుతుంది. అవునండి. ఇప్పుడు 30 కాకుండా మనం ఎర్లియస్ట్ 30 కన్నా ముందు కంప్లీట్ చేయాలంటే చేయడానికి అవకాశం ఉందా? క్రిటికల్ యాక్టివిటీస్ ఓన్లీ విల్ డిసైడ్ ద టైం, కంప్లీషన్ టైం. క్రిటికల్ యాక్టివిటీస్ లేట్ అయితే ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. క్రిటికల్ యాక్టివిటీస్ మనం స్పీడప్ చేస్తే ప్రాజెక్ట్ మనకి త్వరగా అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రైట్ నో ద క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ వాట్? యాక్టివిటీ ఏ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీ సి. ప్రాజెక్ట్ మనం స్పీడప్ చేయాలంటే దట్ ఈస్ వీ నీడ్ టు రెడ్యూస్ ద టైమ్ ఆఫ్ వాట్? క్రిటికల్ యాక్టివిటీస్. క్రిటికల్ యాక్టివిటీస్ యొక్క టైం అనేది మనం రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రిటికల్ యాక్టివిటీస్ యొక్క టైం మనం రెడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ స్పీడప్ దిస్ యాక్టివిటీ ఏ బై 1 day, 1 day స్పీడప్ చేస్తే మనకు అయ్యే కాస్ట్ ఎంత? డెఫినెట్గా స్పీడప్ చేయాలంటే ఎక్కువ రిసోర్స్ స్పెండ్ చేయాలి. స్పీడప్ చేయాల్సిన అవసరం ఎందుకుంది? దట్ ఈస్ అనుకున్న యాక్టివిటీస్ అనుకున్నట్టు జరగకపోతే మన అట్లీస్ట్ రిమైనింగ్ యాక్టివిటీస్ అన్న కొద్దిగా స్పీడప్ చేసే ప్రాజెక్ట్ ఇన్ టైం కంప్లీట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. లేదు దట్ ఈస్ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసి ఆ టైం మిగులుతుంది. ఆ టైం మనం వేరే కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయడం కోసం వాడచ్చు. దేర్ బై వీ కెన్ ఇంక్రీజ్ ద ప్రాజెక్ట్ ప్రాఫిట్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మనకి డెఫినెట్లీ వీ నీడ్ టు రెడ్యూస్ ద కంప్లీషన్ టైం తగ్గించాలంటే వీ నీడ్ టు స్పీడ్ అప్ ద యాక్టివిటీస్. సో జస్ట్ ఫోకసింగ్ ఆన్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ డజంట్ రెడ్యూస్ ద టైం. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ ద యాక్టివిటీస్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే చేయడానికి అవకాశం ఉన్న యాక్టివిటీస్ని స్పీడప్ చేస్తే ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. ఓకేనండి. కాబట్టి ప్రాజెక్ట్ మొత్తం స్పీడప్ చేయాలంటే క్రిటికల్ యాక్టివిటీస్ మీదే ఫోకస్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. ఆ క్రిటికల్ యాక్టివిటీస్లో కూడా ఏ క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలంటే దట్ ఈస్ ఏ క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేస్తే తక్కువ కాస్ట్ అవుతుందో ఆ యాక్టివిటీని మనం స్పీడప్ చేయాలన్నమాట. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి, యాక్టివిటీ ఎంత? వాట్ ఇస్ ద స్పీడప్ కాస్ట్ పర్ డే? వెరీ గుడ్, 2000. ఎందుకంటే డిఫరెన్స్ ఇన్ కాస్ట్ 16,000 అవుతుంది. వెరాజ్ మనకి టైం తగ్గిందంతా మనకి 3 days కాబట్టి 2000 ఈజ్ నోన్ యాజ్ వాట్? క్రాష్ కాస్ట్ పర్ డే. వెరాజ్ హియర్ యాక్టివిటీ సికి క్రాష్ కాస్ట్ ఎంత వచ్చింది సార్ అంటే లెట్ టేక్ ఇట్ ఈస్ ఓన్లీ 1000. వెరాజ్ యాక్టివిటీ డికి స్పీడప్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 100 rupees. యాక్టివిటీ డికి స్పీడప్ కాస్ట్ 500 rupees. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దట్ ఈస్ కాస్ట్ తగ్గాలంటే ఏ యాక్టివిటీ స్పీడప్ చేయాలి? యాక్టివిటీ డీనా, బీనా, సీనా, ఏనా? ఏది? ఓకే, డి మాత్రం కాదు. ఎందుకంటే డి ఈజ్ నాన్ క్రిటికల్ యాక్టివిటీ. నాన్ క్రిటికల్ యాక్టివిటీ తక్కువ కాస్ట్ అవుతుంది కదా అని స్పీడప్ చేయడం ఉపయోగం లేదు. కాస్ట్ మొత్తం వేస్ట్ అయింది. పాయింట్ ఏంటంటే నాన్ క్రిటికల్ యాక్టివిటీ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ డిలే. కాబట్టి డిలే చేయడానికి అవకాశం ఉన్న యాక్టివిటీస్ని స్పీడప్ చేస్తే ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి తక్కువ కాస్ట్ ఇచ్చింది దానికి మీకు చెప్పడం కోసమే. యాక్చువల్గా అది దానివల్ల ఉపయోగం ఉండదు అనమాట. వీ నీడ్ టు స్పీడ్ అప్ ఓన్లీ యాక్టివిటీ ఏ ఆర్ యాక్టివిటీ సి బికాస్ దోస్ ఆర్ ద క్రిటికల్ యాక్టివిటీస్. అమాంగ్ క్రిటికల్ యాక్టివిటీస్ వేర్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ లెస్ క్రాష్ కాస్ట్ దట్ యాక్టివిటీ వీ నీడ్ టు స్పీడ్ అప్. కాబట్టి ఏలో సిలో మనకి తక్కువ ఉంది కాబట్టి దాన్ని స్పీడప్ చేయాలన్నమాట. ఎంతవరకు స్పీడప్ చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఎంతవరకు స్పీడప్ చేయాలి? లెట్ టేక్ ఇలా చూడండి, ఇది 20 days ఉంది. స్పీడప్ చేస్తే వీ కెన్ కంప్లీట్ జస్ట్ ఇన్ 10 days అనుకోండి. అప్పుడు ఎన్ని డేస్ టైం ఉంది మీకు? 10 days స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది. 10 కన్ఫ్యూజ్ వచ్చిందేమో 11 అనుకోండి. అంటే మీకు బాగా స్పీడప్ చేస్తే 11కి అయిపోతుంది. అంటే మీకు ఎన్ని డేస్ సేవ్ అవుతుంది? 9 days సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 9 days స్పీడప్ చేయాలా అవసరం లేదా? 9 days స్పీడప్ చేయకూడదు. ఎందుకంటే 9 days స్పీడప్ చేసి 30 ఏమైంది? 21 అయింది. కానీ క్రిటికల్ 10 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ 25 అయింది. కాబట్టి ఈ పాత్కి నెక్స్ట్ పాత్కి డిఫరెన్స్ ఎంత ఉందో, డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పాత్ అండ్ నెక్స్ట్ లాంగెస్ట్ పాత్ ఆర్ స్కోప్ ఫర్ క్రాషింగ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఓన్లీ వీ హ్యావ్ టు స్పీడ్ అప్. ఎందుకంటే మనకి ఇది 9 days ఛాన్స్ ఉంది కదా అని 9 days స్పీడప్ చేయడం కాదు. 9 days స్పీడప్ చేసినా మనకు వచ్చేది అడ్వాంటేజ్ ఓన్లీ 5 daysకి. 5 ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సార్ మీరు? నెక్స్ట్ యాక్టివిటీ 25 ఉంది, ఈ యాక్టివిటీ 30, నెక్స్ట్ యాక్టివిటీ 25. అంటే మనకి ఈ యాక్టివిటీ ఎక్కువ తగ్గించినా ఈ సెకండ్ పార్ట్ తగ్గదు కదా. కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే ఎన్ని డేస్కి అయితే బెనిఫిట్ వస్తుందో అన్ని డేస్ వరకు మాత్రమే స్పీడప్ చేయాలి. ఓకేనా? కాబట్టి వీ నీడ్ టు స్పీడప్ ఓన్లీ ఫర్ హౌ మెనీ డేస్? 5 days. ఈవెన్ ద ఛాన్స్ ఇస్ 9 days, వీ హ్యావ్ టు స్పీడ్ ఓన్లీ 5 days. ఆర్ లెట్ టేక్ ఇది స్కోప్ ఓన్లీ
18 అనుకోండి అంటే 2 days టైం ఉంది, అప్పుడు ఏం చేస్తాం 2 days తగ్గిస్తాం. ఎందుకంటే 5 days తీసుకోవచ్చు, కానీ 2 days టైం ఉందంటే ఏం చేస్తాం మనం 2 days తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్రాషింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడు రాలేదు యాక్చువల్గా, దాని గురించి మీరు దట్ ఈస్ వరియాల్సిన అవసరం ఏమాత్రం కోవట్లేదు. కానీ లెట్స్ ఈ చూడండి, ఈ టాపిక్ చూడండి, ఏంటి ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్, ఇది కొత్తగా యాడ్ అయింది. సో యాజ్ ఫర్ యాజ్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ పర్ట్ program evaluation review technique, we're having a CPM as well as a program evaluation review technique. Critical path method, that is a critical path method, CPM is used for repetitive projects, whereas a program evaluation review technique is used for non-repetitive projects. Let's take, we are in the construction field, we are constructing buildings. Let's take 1,000 buildings you have constructed. కాబట్టి ఈసారి కొత్తగా ఇంకో బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్ మనం స్టార్ట్ చేయకముందు చెప్పవచ్చు అనమాట, ఎప్పటికల్లా కంప్లీట్ అయిపోతుంది అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. దేర్ ఫోర్ సిపిఎం ఈజ్ యూజ్డ్ ఫర్ రిపీటెడ్ ప్రాజెక్ట్స్. వీఆర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్. నవ్ వీ గాట్ రోడ్, వీ నీడ్ టు మేక్ ఎ రోడ్ ఫ్రమ్ దట్ ఈస్ గుంటూరు టు హైదరాబాద్. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇక్కడ ఈ రోడ్డు వేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు అనమాట, ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో లేం కాబట్టి. కాబట్టి పాయింట్ ఏంటి సార్ అంటే program evaluation review technique is used for what non-repetitive projects. Here time is not what certain, time మనకి సర్టనిటీగా ఉండదు. whereas critical path method is what time is certain, క్లియర్ కట్గా టైం ఎంత పడుతుందో చెప్పొచ్చు అనమాట. ఏమో థర్డ్ బెంచ్ మీరు ఇద్దరు ఏంటంట, దట్ ఈస్ క్రిటికల్ మనకి టైం అనేది మనకి సడన్గా తెలుసు ఎక్కడ క్రిటికల్ పాత్ మెథడ్. whereas ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ మనకి టైం అనేది సడన్గా తెలియదు. Since time is known with certainty, no need to use any statistical tools for ascertaining time. Whereas critical program evaluation review technique ఏం చేస్తామంటే టైం మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఏ దట్ ఈస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ప్రాజెక్ట్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి వాటికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి ఏం చేస్తామంటే వి విల్ యూస్ సర్టెన్ స్టాటిస్టికల్ టూల్స్. ఆ స్టాటిస్టికల్ టూల్స్ వాటి మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అనేది అసర్టైన్ చేస్తాం అనమాట. మీన్ వైల్ ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్పెక్టెడ్ టైం. ఎక్స్పెక్టెడ్ టైం ఎలా వస్తుందంటే ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ టు ఎస్టిమేట్ 3 types ఆఫ్ టైం. దట్ ఈస్ టైమ్ యాజ్ పర్ ఆప్టిమిస్టిక్, టైమ్ యాజ్ పర్ పెసిమిస్టిక్, టైమ్ యాజ్ పర్ మోస్ట్ లైక్లీ. లెట్ టేక్ టైమ్ యాజ్ పర్ ఆప్టిమిస్టిక్ అంటే వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో అనుకున్నది జరిగింది అనుకోండి, తక్కువ టైం పడుతుందా ఎక్కువ టైం పడుతుందా, తక్కువ టైం పడుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్కి ఫర్ ఏ ప్రాజెక్ట్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ యాక్టివిటీస్, we don't know the likely time to be taken for each and every activity. Now we need to find out expected time for each and every activity. ప్రతి యాక్టివిటీకి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే 3 types ఆఫ్ టైం వీ నీడ్ టు ఎస్టిమేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. సో ఒక యాక్టివిటీ చేయాలంటే అన్ని సిచ్యువేషన్స్ మనకి వర్స్ట్గా వెళ్తాయండి. దట్ ఈస్ అన్ని సిచ్యువేషన్స్ వర్స్ట్గా వెళ్తే మనకు తక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. సచ్ ఏ టైమ్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ యాజ్ పర్ పెసిమిస్టిక్ వెరీ నెగిటివ్, కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట. కాబట్టి విల్ గెట్ మ్యాక్సిమం టైం. టైమ్ యాజ్ పర్ ఆప్టిమిస్టిక్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అనుకుని జరిగింది అనుకోండి, ఒక యాక్టివిటీ చేయాలంటే అన్ని సిచ్యువేషన్స్ మనకి ఫేవరబుల్గా జరిగితే అప్పుడు ఏమవుతుంది మనకి తక్కువ టైం పడుతుంది. ఓకేనండి. లెట్ టేక్ మోస్ట్ లైక్లీ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ బిట్వీన్ వాట్ మినిమం టైం అండ్ మ్యాక్సిమం టైం. ఓకేనండి. ఎక్స్పెక్టెడ్ టైం ఎలా వస్తుంది సార్ అంటే టైమ్ యాజ్ పర్ ఆప్టిమిస్టిక్ ప్లస్ టైమ్ యాజ్ పర్ పెసిమిస్టిక్ ప్లస్ 4 into టైమ్ మోస్ట్ లైక్లీ టైం డివైడ్ బై 6. ఎందుకని 4 ఇది 1 6. సో దట్ విల్ గెట్ ఎక్స్పెక్టెడ్ టైం. బై అప్లైయింగ్ దిస్ పర్టికులర్ ఫార్ములా వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్పెక్టెడ్ టైం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. దట్ ఈస్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి యాక్టివిటీకి ఈ ఫార్ములా వాడి ఎక్స్పెక్టెడ్ టైం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ టైం అసర్టైన్ చేసిన తర్వాత దీంట్లో మనం వీఆర్ యూజింగ్ సర్టెన్ స్టాటిస్టికల్ టూల్స్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, దట్ ఈస్ స్టాండర్డ్ నార్మల్ వేరియంట్, జెడ్ వీ నీడ్ టు యూస్. అవి వాడి మనం అవి ఏం చేస్తుంది సార్ అంటే ప్రాజెక్ట్ మనం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ప్రాజెక్ట్ ఎన్ని డేస్ కంప్లీట్ అవ్వాలంటే ఎంత ప్రాబిలిటీ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి హియర్ దట్ ఈస్ వేరియన్స్ ఫర్ యాక్టివిటీ. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై 6. దట్ ఈస్ టైమ్ యాజ్ పర్ పెసిమిస్టిక్ మైనస్ టైమ్ యాజ్ పర్ ఆప్టిమిస్టిక్ డివైడ్ బై 6 మేక్ ఏ స్క్వేర్ విల్ గెట్ ఏ దట్ ఈస్ వేరియన్స్. Variance equal to range by 6 make a square will get a variance. Whereas standard deviation equal to root of variance. Root of variance will get a standard deviation. We require standard deviation of critical path. Standard deviation of critical path is equal to root of that is critical variance of critical activities.
దట్ ఈస్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ వాట్ critical path or critical activities. So that you'll get a standard deviation of critical path వస్తుంది. We need to find out normal standard normal variant, that is ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో దట్ ఈస్ రెడ్ టైల్, దట్ ఈస్ లెఫ్ట్ టైల్ రైట్ టైల్ ఉంటుంది కదా, దాని యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనే చూద్దాం. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన టాపిక్ ఇదే అనమాట యాక్చువల్గా. క్వశ్చన్ చూడండి ఇక్కడ, లెట్ టేక్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఇది. ఇలిస్ట్రేషన్ నెంబర్ 16. లెట్ టేక్ ఇక్కడ చూడండి, a management institute plans to organize a conference on use of operations research for decision making. In order to coordinate the project, it has been decided to use a program evaluation review technique network. The major activities and time estimates for activities have been compiled as follows. That is serial number, nothing but activity, description of activity. Anyway, activities are A to J. టైమ్ ఎస్టిమేట్స్ చూడండి ఇక్కడ AMB చూడండి 1, 2, 3. 1 ఏంటి మినిమం టైము, 3 అంటే మ్యాక్సిమం టైము, దట్ ఈస్ 2 అంటే ఏంటి మోస్ట్ లైక్లీ టైం. కాబట్టి ఇక్కడ చూడండి, తక్కువ టైం పడిందంటే ఆప్టిమిస్టికా పెసిమిస్టికా, దట్ ఈస్ ఆప్టిమిస్టిక్. ఎక్కువ టైం పడిందంటే టైమ్ యాజ్ స్పెసిఫిక్, దట్ ఈస్ టైమ్ యాజ్ పర్ మోస్ట్ లైక్లీ. ఇక్కడ ఇచ్చారమ్మా TM, అలా ఇచ్చారమ్మా టైమ్. యాక్టివిటీ దట్ మస్ట్ ప్రిసీడ్ preceding activity is what none, that is a starting. They have been given the relation. ఓకేనండి. కాబట్టి Bకి ప్రిసీడింగ్ ఏంటి A అంట, Cకి A అంట, Dకి A అంట. లైక్ దిస్ దే హ్యావ్ బీన్ గివెన్ రిలేషన్. నౌ టెల్ మీ వెదర్ యూ హ్యావ్ ఏ డమ్మీ యాక్టివిటీ ఆర్ నాట్. డమ్మీ యాక్టివిటీ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకని ఎక్కడ వస్తుంది? D దగ్గర చూడండి, D సపరేట్గా ఉండాలి బికాజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ F. D షుడ్ బి క్లబ్ టు C, దేర్ ఫార్ విల్ గెట్ ఏ డమ్మీ. అక్కడ డమ్మీ ఒకటైతే కన్ఫర్మ్ వస్తుంది. మరి చూద్దాం మిగతా పరిస్థితి అనేది. ఓకే, లెట్ టేక్. ఓకే, వి షుడ్ టేక్ ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్. నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయడం వరకు మామూలే, దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ టైమ్, వేరియన్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చెప్పండి, యాక్టివిటీ A ప్రిసీడింగ్ ఉందా? లేదు. తర్వాత B విల్ స్టార్ట్ ఆఫ్టర్ A, దెన్ C విల్ స్టార్ట్ ఆఫ్టర్ అగైన్ A. ఒక్క నిమిషం, కాబట్టి 3 స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ B అందాం, తర్వాత C అందాం, దట్ ఈజ్ D అందాం. నెక్స్ట్ దట్ ఈజ్ E విల్ స్టార్ట్ ఆఫ్టర్ C అండ్ D. సేమ్ స్టార్టింగ్ సేమ్ ఎండింగ్, దేర్ ఫోర్ దట్స్ వై వీ హ్యావ్ డే డమ్మీ. డమ్మీ ఇటు పక్క డివైడ్ చేద్దాం, పైకి కిందగా. పైకి ఎందుకేనంటే D షుడ్ బి సపరేట్. ఓకే, దిస్ ఇస్ వాట్ CD E. వాట్ అబౌట్ F? D, EFG, ఈ తర్వాత G. నెక్స్ట్ HG వెళ్ళిపోతుంది డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ IH. ఓకే ఓకే, B అండ్ I. B ఎక్కడ ఉంది? ఓకే, I ఎక్కడ ఉంది? ఏం చేద్దాం? క్లబ్ చేద్దాం బాబు, ఓకేనా? తర్వాత BI తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? BI తర్వాత ఏంటి? J స్టార్ట్ అవ్వాలి కదండి, J. నెక్స్ట్ అంతేకాదు, క్లబ్ చేయాలి వీటిని. దట్ ఈస్ క్లబ్ చేయాలంటే కనుక ఇలా చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ డమ్మీ యాక్టివిటీ డజంట్ టేక్ ఎన్ ఎక్స్ట్రా టైం. ఇది కొత్తగా ఇచ్చారు కాబట్టి దీని నుంచి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. క్యాల్కులేట్ ఎక్స్పెక్టెడ్ టైం ఫర్ ఈచ్ యాక్టివిటీ అండ్ వేరియన్స్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఎక్స్పెక్టెడ్ టైం ఫైండ్ అవుట్ చేయాలంట. ఎక్స్పెక్టెడ్ టైం ఈజ్ ఈక్వల్ టు, లెట్స్ సీ హియర్, యాక్టివిటీ A, B, C, D, E, F, G, H, I, J. Let's take expected time, nothing but TE. How to get expected time? Time as per optimistic plus time as per pessimistic plus ఓకే, ఓపెన్ చేయాలైతే ఫస్ట్ 4 ఇంటూ మోస్ట్ లైక్లీ క్యాలిక్యులేటర్ ముందు చేసుకోవచ్చు. తర్వాత ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్ యాడ్ చేద్దాం, డివైడ్ బై 6తో డివైడ్ చేసి వస్తుంది అనమాట. చేయండి అయితే క్యాలిక్యులేటర్లో. క్వశ్చన్ చూడండి, ఇదిగోండి
ఆప్టిమిస్టిక్ మోస్ట్ లైక్లీ అంతా 2 కదా, 2 into 4 ప్లస్ 3 యాజ్ వెల్ యాజ్ 1 యాడ్ చేయండి. దట్ ఈస్ 2 వస్తుందంట బాబు. నెక్స్ట్ B2 దెన్ D2 దట్ ఈస్ D ఎంతండి 4 6 2 ఒక నిమిషం G ఎంత G3 H 13 13 5 J10. Okay, let's find out the variance. How to get variance? Variance equal to time as per pessimistic minus time as per optimistic divided by 6. Make a square. Okay, A is equal to ఇక్కడ చూడండి ఒక నెంబర్ చేయండి. 3 minus 1 2 divided by 6 make a square. 0.11 0.11 0.11 0.44 4 11 0.44 2.76 అమ్మా 0.44 2.78 ఓకే 2.78 2.78 ఓకే. లేదండి తర్వాత చూడండి చెప్తున్నారు వాళ్ళు. కాల్కులేట్ ఎర్లియర్ సైలెంట్ టైం ఇవన్నీ తెలుసు కదా మీకు. జస్ట్ లీవ్ ఇట్. EST LFT. ఐడెంటిఫై క్రిటికల్ పాత్. ద పాత్ విచ్ ఈస్ టేకింగ్ హైయెస్ట్ డ్యూరేషన్ సచ్ ఏ పాత్ ఈస్ వాట్ క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి వాట్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ టైం వీఆర్ హ్యావింగ్ ఈ టైం అంతా ఇక్కడ నోట్ చేయాలన్నమాట. యాక్టివిటీ ఏకి ఎంత అండి 2, బీకి ఎంత B2 C2 D4 E6 ఇది చెప్పండి నాకు. దట్ ఈస్ 2 to 4 దట్ ఈస్ 6 F 2 3 13 5 10 ఓకే 2 EFG 3 H 13 I 5 10 okay. Now tell me the highest path. The path which is taking highest duration such a path is what a critical path. కాబట్టి ఒక నిమిషం చెప్పండి. ఫస్ట్ రూట్ ఎంత 2 + 2 2 10 14. సెకండ్ పాత్ ఎంత 2 + 2 + 6 + 3 + 13 + 5 + 10. The path which is taking highest duration such a path is what a critical path 41. కాబట్టి క్రిటికల్ పాత్ చెప్తారు ఏదో. దట్ ఈస్ A to C C to E E to G G to H H to I I to J ఎంతండి 41 బాబు. ఒక్క నిమిషం. దట్ ఈస్ 43 అంట. ఇంకో పాత ఉందా? క్రిటికల్ పాత్ చెప్పండి నాకు. A to B A to D డమ్మీ దట్ ఈస్ E G H I J 43. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే క్రిటికల్ పాత్ కావాలన్నమాట. క్రిటికల్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 43. ఈజ్ ఈక్వల్ టు క్రిటికల్ పాత్ డ్యూరేషన్. దాని తర్వాత చూడండి నెక్స్ట్ బాబీ ఈ పాయింట్ చూడండి. ఇది ఫైండ్ నెంబర్ ఆఫ్ డేస్ బై విచ్ అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్. ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అవ్వాలంటే ఛాన్స్ ఉండాలంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అడుగుతున్నారు వాళ్ళు. ఇది చేయాలంటే ఒక్క నిమిషం ఇలా చూడండి ఒకసారి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ క్రిటికల్ పాత్. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ క్రిటికల్ పాత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చూడండి. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ క్రిటికల్ పాత్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ ఇది కాబట్టి యాక్టివిటీ ఏకి ఎంత వేరియన్స్ 0.11. ఒక నిమిషం 0.11 ప్లస్ డి ఎంత అండి. డీకి వేరియన్స్ అని చూడండి ఇక్కడ 0.44 డమ్మీ ఎలాగో లేదు కాబట్టి. దట్ ఈస్ ఈ ఎంత అండి E4 దట్ ఈస్ ఈ జీ అండి 0.44 2.78 44
చెప్పండి ఎంత వచ్చిందో 3.1 31 that is 3.315 okay that is a standard deviation of a critical path that is ఇప్పుడు పాయింట్ ఏంటంటే యాక్చువల్గా we need to find out z value ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ఇచ్చారు వాళ్ళు 43 కదా, క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ఈక్వల్ టు 43 వచ్చింది. ఇలా చూడండి క్వశ్చన్లో ఇచ్చిందంతా కూడా మనకి ఏమి ఇచ్చారండి, వీక్సా మంత్సా, దట్ ఈస్ డేస్ చెప్పారు చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇవన్నీ కూడా డేస్ అనమాట. ఈ పాయింట్ వినండి, ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ విల్ కంప్లీట్ విత్ ఇన్ క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ఈక్వల్ 50%. అంటే మనకి ఇచ్చిన టైం అంతా కూడా మన ఎగ్జాక్ట్ టైం కాదు. ఇప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్లో మనం డ్యూరేషన్ రాసాం కదా, ఈ డ్యూరేషన్ మనకి యావరేజ్ టైం కాబట్టి ఈ యావరేజ్ టైం ప్రకారం వచ్చిన డ్యూరేషన్ క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ప్రకారం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత సార్ అంటే ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ విల్ కంప్లీట్ విత్ ఇన్ క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ఈక్వల్ టు దట్ ఈస్ 50% ఛాన్స్. ఓకేనండి. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే దట్ ఈస్ ఎన్ని డేస్ టైం పడుతుందని అడుగుతున్నారు అన్నమాట. అది మనం చేయాలంటే షుడ్ నాట్ టేక్ ప్రపోర్షనేట్లీ ఫర్ దిస్. ఇలా చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వాడి చేయాలన్నమాట. జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీజీ టైమ్ గివెన్ మైనస్ టైమ్ యాజ్ పర్ క్రిటికల్ పాత్ డివైడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ క్రిటికల్ పాత్. టైం గివెన్ ఇవ్వలేదు వాళ్ళు, మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి మనం యాక్చువల్గా. దట్ ఈస్ టీజీ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి మైనస్ టీసీపీ టైమ్ యాజ్ పర్ క్రిటికల్ పాత్ ఎంత 43 డివైడ్ బై 3.315 ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ. జనరల్గా టైం వాళ్ళు ఇస్తారన్నమాట యాక్చువల్గా. దట్ ఈస్ 30 డేస్లో కంప్లీట్ అవ్వాలంటే ఎంత ప్రాబిలిటీ, 50 డేస్లో కంప్లీట్ అవ్వాలంటే ఎంత ప్రాబిలిటీ అని వాళ్ళు యాక్చువల్గా ఇస్తారు వాళ్ళు. కానీ క్వశ్చన్ రివర్స్ అయ్యారన్నమాట. ప్రాబిలిటీ వాళ్ళే ఇచ్చారు, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ 90% ప్రాబిలిటీ, 90% ప్రాబిలిటీ వాళ్ళే ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దట్ ఈస్ గో టు ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఫస్ట్ కాలం చూడండి జెడ్ వాల్యూ ఇది. ఈ జెడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి నెంబర్ పికప్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ప్రాబిలిటీ దే హ్యావ్ బీన్ గివెన్. ప్రాబిలిటీ 90% చూడండి ఎక్కడ ఉందో, 90% ఇక్కడ చూడండి, ఇది 90 ఎంత 90లే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది 0.899. కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ పికప్ చేద్దాం. ఈ నెంబర్ అంటే ఎక్కడ 1.2లో ఈ నెంబర్ ఎక్కడ ఉంది, దట్ ఈస్ ఈ నెంబర్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ 0.08 అంటే ఈ నెంబర్కి ఇది యాడ్ చేయండి అండ్ 1.28 అనమాట. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది మనకి సెట్ వాల్యూ ఎంత అంటే 1.28 మల్టిప్లై అయినప్పుడు మీకు టీజీ వస్తుంది. అంతండి చెప్పండి, మల్టిప్లై అని తీసి 47.224 డేస్ అనమాట. డేస్ ఫ్రాక్షన్ కాబట్టి కెన్ రౌండ్ ఆఫ్ టు 48 డేస్ ఇలా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి 40 డేస్లో దట్ ఈస్ 90% కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇలాగనమాట, ఇలా చేయాలి అంతే. ఇప్పుడు మీరు పట్లో వాళ్ళు ఇస్తే కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఏ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకుందాం కాసేపు, ఎలాగా 45 డేస్కి కంప్లీట్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఎంత అని ఇచ్చారనుకోండి. 45 డేస్ కంప్లీట్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఎంత అని మనం చేయాలంటే ఇలా చూడండి. అప్పుడు చూస్తున్నాం కదా, దట్ ఈస్ టీసీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 45 మైనస్ టీసీపీ ఎంత 43 డివైడ్ బై 3.315 ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి ఎంత వచ్చింది, 0.603. కాబట్టి గో టు ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 0.6కి వెళ్ళండి. 6లో 0.6లో మళ్ళీ 0 వచ్చిందా, 0 వచ్చిందంటే ఫస్ట్ నెంబర్ ఇంకా ఇదనమాట ఎంతండి 72.57. కాబట్టి ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ విల్ కంప్లీట్ విత్ ఇన్ క్రిటికల్ పాత్ డ్యూరేషన్ దట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ప్రాజెక్ట్ విల్ కంప్లీట్ విత్ ఇన్ 45 డేస్ ఈక్వల్ టు 72.57% ప్రాబిలిటీ. కొన్నిసార్లు ఎలా అడగవచ్చు అనమాట, 45 డేస్ కన్నా ఎక్కువ దట్ ఈస్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందని అడగవచ్చు వాళ్ళు. 45 డేస్లో కంప్లీట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత 72%. 42 కన్నా ఎక్కువ డేస్ తీసుకోవడానికి ప్రాబిలిటీ రిమైనింగ్ అనమాట. 100లో 75 చేస్తే మాకు రిమైనింగ్ ప్రాబిలిటీ వచ్చింది. అలా కూడా అడగవచ్చు, తెలియదు ఎలా అడుగుతారు క్వశ్చన్ చెప్తారా మామూలుగా. ప్రాబిలిటీ వాళ్ళు ఇచ్చి చేయమంటే ఇలా చేయాలి, ఫస్ట్ వాళ్ళు టైం ఇచ్చి చేయమంటే ఇలా చేయాలి. విత్ ఇన్ వాళ్ళు ఇచ్చిన టైంలో విత్ ఇన్లో కంప్లీట్ అవ్వాలంటే ప్రాబిలిటీ 72.57. దట్ ఈస్ 45 డేస్ కన్నా బియాండ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత అంటే అప్పుడు అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. ఆర్
ఇలా చెప్పొచ్చు అనమాట. ఏది మనకి 50 to 70% కంప్లీట్ అవ్వాలంటే ఆ డేస్ ఎంత ఏముందో అడగొచ్చు వాళ్ళు. ఓకేనండి. కాబట్టి మల్టిపుల్ వేస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్ని అకేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇదే ఇచ్చారు కాబట్టి ఇవే రిపీట్ చేయడానికి అవకాశం ఉంది. ఎనీవే ప్రాబిలిటీ వాళ్ళు ఇచ్చి చేయమంటే ఒక పద్ధతి, ఇదంటే దే విల్ గివ్ ఏ టైం. ఆ టైం ప్రకారం కంప్లీట్ చేయడం కోసం ఎంత ప్రాబిలిటీ అడుగుతారన్నమాట. కాబట్టి ఈ ఫామ్లో అప్లై చేయండి. విల్ గెట్ ఏ జెడ్ వాల్యూ, గో టు ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. కాబట్టి ఆ టేబుల్ మొత్తం ఇవ్వరు వాళ్ళు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎంత నెంబర్ ఉంటే ఎంత ప్రాబిలిటీ వాళ్ళు ఇచ్చేస్తారు ఒకవేళ క్వశ్చన్స్ కనుక, ఎందుకంటే అందరికీ టేబుల్ ప్రొవైడ్ చేయలేరు కదా. కాబట్టి నెంబర్ ఇచ్చేస్తారు, దాన్ని బట్టి మనం పికప్ చేయాలన్నమాట. నెంబర్ అవ్వదు క్వశ్చన్ నెంబర్ యాక్చువల్గా, మరి చేయాలంటే నెంబర్ ఉండాలి కదా బాబు. ఓకే, ఇలా చూడండి ఒకసారి. లెట్స్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా కొత్త క్వశ్చనే. కన్స్ట్రక్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఏంటంట, ఏ లెస్ దాన్ డి అండ్ సి, ఈ లెస్ దాన్ ఈ, జీ లెస్ దాన్ ఈ, డి లెస్ దాన్ జీ అండ్ ఎఫ్, ఈ అండ్ ఎఫ్ లెస్ దాన్ హెచ్, జిహెచ్ఐ సారీ జిహెచ్సి లెస్ దాన్ ఐ. వాళ్ళు హింట్ కూడా ఇచ్చారు ఒకటి, ఏంటంట ఎక్స్ లెస్ దాన్ వై అండ్ జెడ్ మీన్స్ బోత్ వై అండ్ జెడ్ కెనాట్ స్టార్ట్ అంటిల్ దట్ ఈస్ ఎక్స్ కంప్లీటెడ్. అంటే ద ప్రిసీడింగ్ యాక్టివిటీ ఫర్ వై అండ్ జెడ్ ఈజ్ వాట్ ఎక్స్. కాబట్టి ఇలా ఇచ్చారంటే దట్ ఈస్ వీడి ప్రిసీడింగ్ యాక్టివిటీ ఏంటి సార్ అంటే ఇది అనమాట. కాబట్టి డీకి సికి ప్రిసీడింగ్ ఏంటి ఏ, ఈకి ప్రిసీడింగ్ ఏంటి బి, ఈ ప్రిసీడింగ్ అనమాట. ఆ రిలేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి, తర్వాత డైగ్రామ్కి సరిపోతుంది. అది మన ఆర్డర్లో పెట్టుకుని చేయాలన్నమాట. ఒక్క నిమిషం చూడండి ఒకసారి. అదే క్వశ్చన్కి ఎలా చేయాలి సార్ అంటే, లెట్ టేక్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ప్రిసీడింగ్ యాక్టివిటీ, యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ వాట్ ప్రిసీడింగ్ యాక్టివిటీ. లెట్ టేక్ యాక్టివిటీ ఎక్కడ దాకా ఉన్నాయి, జే కూడా ఉందా. ఓకే, లెట్ టేక్ 1 by 1. ఫస్ట్ చూడండి, డి అండ్ సికి ప్రిసీడింగ్ ఏంటంట ఏ అంట. కాబట్టి డికి సికి వెళ్ళండి, ప్రిసీడింగ్ ఏంటి ఏ, ఇలా రాయాలి. దెన్ ఈకి ప్రిసీడింగ్ ఏంటి, ఈకి ప్రిసీడింగ్ బి. దట్ ఈస్ ఎఫ్కి జీకి డి అంట, ఎఫ్కి డి, జీ కూడా డీనే. హెచ్కి ప్రిసీడింగ్ ఏంటంట ఈ అండ్ ఎఫ్, హెచ్కి ఈ అండ్ ఎఫ్. ఐకి జిహెచ్సి, ఇలా గీయాలి. ఓకేనా. ఇంకా డయాగ్రామ్ గీయడమే, ఇదేం లేదు. ఏబి, సి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ, డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ, ఈ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఈ, ఎఫ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ ఎఫ్, దట్ ఈస్ జి. హెచ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఈ, ఇక్కడ ఉంది ఎఫ్ ఉంది. కాబట్టి ఇది రివర్స్ చేస్తే సరిపోతుంది. ఒక్క నిమిషాలు రివర్స్ చేస్తే అప్పుడు కిందకు వచ్చేస్తుంది. హెచ్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా, ఏం చేద్దాం కలిపి ఉండి. ఓకే, పైకి గీద్దండి. ఇంకంతే. డయాగ్రామ్ ఎలా గీయాలంటే, ఫస్ట్ యాక్టివిటీ ప్రిసీడింగ్ యాక్టివిటీ ఇవ్వచ్చు వాళ్ళు, ఆర్ యాక్టివిటీ సక్సీడింగ్ అని ఇవ్వచ్చు, ఆర్ దే విల్ గివ్ ఈవెన్ నెంబర్స్ 1 to 2, 2 to 3 అలా ఇవ్వచ్చు, ఆర్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. లెస్ దాన్ 4 occasion ఇవ్వచ్చు వాళ్ళు. అది ఏం కాకుండా చిన్న పారాగ్రాఫ్ కూడా ఇవ్వచ్చు. యాక్టివిటీ ఏబిసి ప్యారలల్ స్టార్టెడ్, డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ, అలా కూడా ఇవ్వచ్చు వాళ్ళు. ఓకేనండి. ఓకేనండి. కాబట్టి ఒక నిమిషం చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. సి యాజ్ ఫర్ యాజ్ ఏ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఈస్ కన్సర్న్, ప్రాజెక్ట్ అవుతుంది మనకి వీఆర్ హ్యావింగ్ ఏ లైఫ్ ఇన్ ఏ సిమిలర్ మేనర్, వీఆర్ హ్యావింగ్ ఏ లైఫ్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఎన్ని ప్రాజెక్ట్ వచ్చినాయి, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, దట్ ఈస్ దానికోసం మనకి వీ రిక్వైర్ ఏ ప్లానింగ్. ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ కావాలి ఫర్ ఏ ప్రాజెక్ట్, వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ యాక్టివిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మే నాట్ రిక్వైర్ సేమ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్. కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ రిసోర్స్ కావాలని ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, దట్ ఈస్ ఇవన్నీ ప్లాన్ చేసిన తర్వాత వీ నీడ్ ఎగ్జిక్యూట్. డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ డీవియేషన్ అయితే వస్తుంది. ఆ డీవియేషన్ ఎందువల్ల వచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి. అట్లీస్ట్ ఆ డీవియేషన్ ఫ్యూచర్లో రికరింగ్ కాకుండా వీ షుడ్ టేక్ ఏ ప్రివెంటివ్ యాక్షన్. దాంతోపాటు మనకి వీ షుడ్ అప్డేట్ ద డయాగ్రామ్. వీఆర్ డ్రాయింగ్ ద నెట్వర్క్ డయాగ్రామ్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ స్టార్టింగ్ అప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. డ్రా చేసిన తర్వాత మనకి దట్ ఈస్ మనకి ఒక 5 weeks తర్వాత, 10 weeks తర్వాత, 20 weeks తర్వాత వీ నీడ్ టు రివ్యూ. అదే మనకి అనుకున్న ప్లాన్ ప్రకారమే అనుకున్న యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఆ చెక్ చేసిన ప్రాసెస్లో ఏమవుతుందంటే అప్పటిదాకా చేసిన వర్క్ అనుకున్న దాని ప్రకారం కంప్లీట్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని లేట్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ దట్ ఈస్ ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం రిమైనింగ్ యాక్టివిటీస్ చేయడం కోసం పట్టే టైం మీరు రివైజ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, ఆర్ దట్ ఈస్ ఆ టైం తర్వాత కస్టమర్కి కొత్త యాక్టివిటీస్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఆర్ కొన్ని యాక్టివిటీస్ డిలీట్ చేయమని చెప్పొచ్చు. కాబట్టి బై టేకింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్ వీ షుడ్ అప్డేట్ ద డయాగ్రామ్ మొత్తాన్ని కూడా మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్డేట్ చేయకముందున్న క్రిటికల్ పాత్, అప్డేట్ చేసిన తర్వాత వచ్చిన క్రిటికల్ పాత్ మారడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. కాబట్టి రిసోర్స్ మనకి ప్రాజెక్ట్ మనకి ఇన్ టైం కంప్లీట్ చేయాలంటే ఉన్న రిసోర్స్ మొత్తాన్ని మనం డైవర్ట్ చేసుకోవాలి, ఉన్న రిసోర్స్ మొత్తాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ తక్కువ టైంలో ఎలా ఎక్కువ మనకి ఎర్లియస్ట్ డేట్లో ఎలా కంప్లీట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ వీ నీడ్ టు డైవర్ట్ ద నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ రిసోర్సెస్ టు క్రిటికల్ యాక్టివిటీస్. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్కి పట్టే రిసోర్స్ అన్నీ కూడా మీరు క్రిటికల్ యాక్టివిటీస్కి డైవర్ట్ చేశారనుకోండి, ఎనీవే నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు డిలే చేయడానికి అవకాశం ఉంది, కాబట్టి అవి డిలే చేయొచ్చు. కాబట్టి వాటికి వాడాల్సిన రిసోర్స్ అన్నీ కూడా క్రిటికల్ యాక్టివిటీస్ డైవర్ట్ చేసే క్రిటికల్ యాక్టివిటీస్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి, నాన్ క్రిటికల్ యాక్టివిటీ లేట్ అవుతాయి. కాబట్టి ఇవి లేట్ అయినా పర్లేదు, దట్ ఈస్ క్రిటికల్ యాక్టివిటీస్ని కొద్దిగా స్పీడప్ చేశారనుకోండి, ప్రాజెక్ట్ స్పీడప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ మనకి త్వరగా కంప్లీట్ అవ్వాలంటే మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి సార్ అంటే ఎక్కువ రిసోర్స్ అన్ని ఎంప్లాయ్ చేయాలి, ఆర్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్లో ఉన్న రిసోర్స్ అన్నీ కూడా మీరు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, క్రిటికల్ యాక్టివిటీస్ కన్నా డైవర్ట్ చేయాలి. ఆర్ దట్ ఈస్ మనకి సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వండి, యాక్టివిటీస్ అన్నీ కూడా మనమే చేయాల్సిన అవసరం లేదు, కొన్ని యాక్టివిటీస్ సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వండి. సో దట్ మనకి ప్రాజెక్ట్ మొత్తాన్ని దట్ ఈస్ అనుకున్న టైం కన్నా దట్ ఈస్ ఎర్లియస్ట్ డేట్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే విల్ స్టార్ట్ మెయింటెనెన్స్ మ్యామ్ చెప్పుకుంటాను మనకి తర్వాత. నెక్స్ట్ చూడండి, నా విల్ స్టార్ట్ విత్ ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. చూడండి, ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్. చూడండి, as far as this particular topic is concerned, economics of maintenance. Let's talk about maintenance. As far as maintenance is concerned, maintenance is nothing but keeping the things ready for use. See, ఇలా చూడండి, as far as a manufacturing concern we are having, so manufacturing company concern సంబంధించి the main agenda of any company is to what generate a profit generate చేయాలంటే సేల్ చేయాలంటే ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్ చేయడానికి మనకి వి రిక్వైర్ రిసోర్సెస్, దట్ ఈస్ అంటే మనకి ఫిజికల్ రిసోర్స్ కావాలి. అంటే ఫ్యాక్టరీ కానివ్వండి, ఆ ఫ్యాక్టరీ బిల్డింగ్ కానివ్వండి, ఆ ఫ్యాక్టరీ బిల్డింగ్లో ఉన్న ప్రొడక్టివ్ అసెట్స్ నథింగ్ బట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిషన్స్ని మనం ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో బిల్డింగ్ కానివ్వండి, బిల్డింగ్లో ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్షన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, త్వరగా మనకి బ్రేక్ డౌన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ద మిషన్స్ యాజ్ వెల్ యాజ్ బిల్డింగ్ ఇన్ ఏ ప్రాపర్ కండిషన్, ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా ఈజ్ దట్ ఈస్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్స్ మనకి ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సరే, మనకి ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ చూద్దాం. దట్ ఈస్ ప్రాపర్ కండిషన్లో ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే లెట్ టాక్ అబౌట్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్స్ మనకి ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేసే అవుతుంది. అంటే ద లైఫ్ ఆఫ్ ద మిషన్ కెన్ ఇంక్రీజ్, మిషన్ యొక్క లైఫ్ పెంచడానికి అవకాశం ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. ఆర్ దట్ ఈస్ యాజ్ అండ్ వెన్ దట్ ఈస్ మనకి మిషన్ బికమ్స్ ఓల్డర్ అండ్ ఓల్డర్, దట్ ఈస్ యూజ్ చేసిన కొద్దీ మనకి మిషన్ ఓల్డ్ అయిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అనమాట, మిషన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి మిషన్ యొక్క ప్రొడక్షన్ తగ్గకుండా ఉండాలంటే మిషన్ని ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేస్తే కనుక ఈ ప్రొడక్షన్ తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయడం అంటే ఏం చేయాలి, వీ నీడ్ టు చెక్ ద మిషన్ పీరియాడికల్గా మనం ఎప్పటికప్పుడు మిషన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మిషన్ మీరు రఫ్ అండ్ టఫ్గా ఎలా పడితే అలా యూజ్ చేయకుండా ఉంటే కనుక ఇంటీరియర్ పర్పస్, ఆ పర్పస్ ఏదైతే ఉందో దానికోసం మనం యూజ్ చేస్తే కనుక మిషన్ యొక్క లైఫ్ పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి మిషన్ యొక్క లైఫ్ పెరిగిందనుకోండి, ఆ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉందనుకోండి, వీ కెన్ మీట్ ద ప్రామిసెస్ గివెన్ టు ద కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంది, కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ ఇన్ టైంకి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కస్టమర్కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం క్వాలిటీ గూడ్స్ డెలివర్ చేయొచ్చు అనమాట. మిషన్ మీరు హరీబెరీగా చేశారనుకోండి, ఆటోమేటిక్గా మిషన్ బ్రేక్ డౌన్ అవుతుంది రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేస్తే. దట్ ఈస్ అలాంటి మిషన్లో మనం ప్రొడక్షన్ చేసే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట, కంపెనీ యొక్క గుడ్ విల్ పడిపోతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది.
ఇవన్నీ రీజన్స్ ఏంటి సార్ అంటే మిషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయబడడం వల్ల. కాబట్టి వెన్ యూ మెయింటైన్ ద మిషన్ ప్రాపర్లీ, మిషన్ని కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేస్తే లైఫ్ పెంచొచ్చు. ఇండైరెక్ట్ కాస్ట్ తగ్గుతుంది, అన్నెసరీ కాస్ట్ మీరు రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది, కస్టమర్కి క్వాలిటీ గూడ్స్ డెలివర్ చేయొచ్చు, దట్ ఈస్ ఇన్ టైంకి కమిట్మెంట్ మీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేర్ బై ఇట్ ఇంక్రీజ్ ద గుడ్ విల్ ఆఫ్ ద ఫామ్, కంపెనీ యొక్క గుడ్ విల్ పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మిషన్స్ మనకి కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం అందుకుంటుందన్నమాట. కాబట్టి మిషన్స్ని కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేయడం కోసం సో దెర్ ఈస్ ఎ వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్ నోన్ యాజ్ అ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. హౌ వీఆర్ హ్యావింగ్ ఏ పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇన్ ఏ సిమిలర్ మేనర్ ఇన్ ద ఆర్గనైజేషన్ దెర్ ఈస్ వన్ డిపార్ట్మెంట్ విచ్ టేక్ కేర్ ఆఫ్ మిషన్స్ కానీ బిల్డింగ్స్ కానీ కేర్ తీసుకోవడం కోసం దెర్ ఈస్ వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ నోన్ యాజ్ వాట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై ఏ పర్సన్. ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో దట్ ఈస్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ స్పేర్ పార్ట్స్ మనం పర్చేజ్ చేయాలి. ఎక్కడ స్పేర్ పార్ట్స్ మిషన్ కావాల్సిన నట్స్, బోల్ట్స్, ఆయిల్స్, గ్రీస్ ఇవన్నీ పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, మిషన్ ఎలా రిపేర్ చేయాలి, అవన్నీ ప్లాన్ చేయడం కోసం దర్ ఈస్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్. వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ క్రూస్ ఆర్ దేర్. ఆ మిషన్ రిపేర్ చేయడం కోసం దట్ ఈస్ రిపేరర్ నథింగ్ బట్ క్రూస్ ఉంటారన్నమాట. దే ఆర్ వర్కింగ్ లైక్ ఏ టీమ్స్ లాగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఏ టీమ్ ఎవరికి ఎప్పుడు పంపించాలి అనేది దానికి డిసైడ్ చేస్తారన్నమాట హెడ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి వీఆర్ హ్యావింగ్ 3 ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్. వీ హ్యావ్ ఏ 3 ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్. ది ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ సివిల్ మెయింటెనెన్స్, దట్ ఈస్ సివిల్ మెయింటెనెన్స్, మెకానికల్ మెయింటెనెన్స్ అండ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. We are talking about areas of maintenance. Civil maintenance is all about maintenance of a building. So building that is ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలి, బిల్డింగ్ సంబంధించి వాల్ ఎలా ఉండాలి, ఆ ఫెన్సింగ్ వైర్ అక్కడ ఉండాలి, దట్ ఈస్ వెంటిలేషన్ ఎలా, దట్ ఈస్ ఎట్టి విండోస్ ఉండాలి, దట్ ఈస్ పార్కింగ్ ఏరియా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ డ్రైనేజ్ ఎలా ఉండాలి ఏంటి, దట్ ఈస్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ వాటర్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ది సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ బిల్డింగ్స్ అండ్ మిషనరీ. కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాటిని మనం బిజినెస్లో మనం యూజ్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేయడం అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మిషన్స్ అసెట్స్. దట్ ఈస్ ఆ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ క్రోస్ ఆఫ్ అమౌంట్ వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సివిల్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్స్ ఎలా చెక్ చేయాలి, ఎప్పుడు రిపేర్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఎంతమంది వర్కర్స్ వాడాలి, దట్ ఈస్ ఇవన్నీ కూడా టాక్స్ అబౌట్ వాట్ మిషన్ మెకానికల్ మెయింటెనెన్స్. దెన్ ఎలక్ట్రికల్ అనదర్ మెయింటెనెన్స్ ఈజ్ వాట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఈస్ వైరింగ్ కానివ్వండి, స్విచెస్ కానివ్వండి, దట్ ఈస్ లైట్స్ కానివ్వండి, ఆర్ పవర్ బ్యాకప్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ మెయింటెనెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏవి కమ్స్ అండర్ వాట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అనమాట. సో మనకి బిల్డింగ్ మిషన్స్ కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఈ వైరింగ్స్ కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ అయిపోయినా, ఆ స్విచెస్ కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ అయిపోయినా వాటి నుంచి మనం ఈ బిల్డింగ్ నుంచి మిషన్ నుంచి మనకి అంత అడ్వాంటేజ్ ఉండదన్నమాట. సో అంతా బాగానే ఉంది కానీ స్విచ్ పోయింది, ఏం చేస్తారు, అంతా బాగుంది, ఒక వైర్ కట్ అయిపోయింది అనమాట. సో మీరు ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయకపోతే ఇవి బిల్డింగ్ ఉన్న అడ్వాంటేజే ఉంటుంది. కాబట్టి అవి కూడా మనం ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. Totally we're having 3 areas of maintenance. What are those? Civil maintenance, mechanical maintenance and electrical maintenance. Then we're having 5 types of maintenance. We're having what 5 types of maintenance. 5 types of maintenance అయితే ఉన్నాయి. Those are breakdown maintenance. That is what breakdown maintenance. Then preventive maintenance. What is that? Preventive maintenance. Then predictive maintenance. Then planned maintenance, then routine maintenance. Let's talk about one by one. See, as far as first one is concerned, that is what breakdown maintenance. Under breakdown maintenance, the attention of the machine is required only when it has completely broken down. So let's talk about only mechanical maintenance. Dantlo, that is manaki ee 5 types of maintenance can be applied to these 3 areas of maintenance, but the main agenda of this particular chapter is on missions సంబంధించి ఉంటుందన్నమాట. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఈజ్ కన్సర్న్, ది అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ కంప్లీట్లీ బ్రోకన్ డౌన్. అంటిల్ దట్ దెర్ ఈజ్ నో డిస్టర్బెన్స్ టు ద మిషన్ని మనం ప్రతిసారి డిస్టర్బ్ చేయమన్నమాట. ఎప్పుడైతే మిషన్ కంప్లీట్గా ఆగిపోయిందో వర్క్ చేయడం, అప్పుడే మనం ఏం చేస్తాం, వి విల్ టేక్ ద మిషన్ ఫర్ రిపేర్ అండ్ డిఫెక్ట్స్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ రిపేర్ వర్క్ ఈజ్ టు బి ప్లాన్డ్. ఓకేనా. కాబట్టి సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్
బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉంది, వాచ్ని సర్వీసింగ్ ఇస్తారా మంత్కి ఒకసారి, ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు చూస్తారు, దాని తర్వాత అప్పుడు చూస్తారు. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ వాట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, ఏం చేస్తారు? ఏసీ పక్కన పెట్టండి, చెక్ చేస్తాం అనుకోండి. దట్ ఈస్ టీవీ, ఫ్రిడ్జ్ ఉంది, ఏం చేస్తారు మీరు? ఆగిపోయినప్పుడు చూస్తారు దాని సంగతి ఏంటనేది, అవునా కదా? కాబట్టి సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ వాట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఓకే, దెన్ టేక్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. యాజ్ ఫర్ యాజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ కన్సర్న్, అండర్ preventive maintenance we need to prevent the machine from getting failure. For that regular inspection is required. కాబట్టి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏం చేస్తామంటే మిషన్ దట్ ఈస్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే దట్ ఈస్ కంటిన్యూస్గా మనం మిషన్ మానిటర్ చేయాలి. అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ద మిషన్ ఈస్ టు బి, దట్ ఈస్ మనకి ఇన్ మిషన్ సో మెనీ ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ దేర్, సో దీస్ పార్ట్స్ ఆర్ టు బి చెక్డ్, మనకి రెగ్యులర్లీ బీన్ చెక్డ్. దట్ ఈస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిఫెక్టివ్ దట్ ఈస్ టు బి రీప్లేస్డ్ ఇమీడియట్లీ. కాబట్టి మిషన్లో ఉన్న అన్ని పార్ట్స్ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఏమన్నా మనకి దట్ ఈస్ ఏ పార్ట్ అన్న వీక్గా ఉంటే కనుక ఆ పార్ట్ని మనం ఇమీడియట్గా రీప్లేస్ చేస్తాం. దాన్ని బట్టి ఏమవుతుంది, మనకి మిషన్ అనేది మనకి సడన్గా ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ప్రతిసారి మనం చెక్ చేస్తున్నాం కాబట్టి, ప్రతిసారి మనం చెక్ చేస్తే కనుక దట్ ఈస్ మిషన్ ఇంకా లైఫ్ టైంలో ఫెయిల్ అవుతుంది అనట్లేదు. యాక్చువల్గా సడన్గా ఎప్పటికప్పుడు అవుతుంది, కానీ యాక్చువల్గా ఏమవుతుంది, మనకి ఎక్కువ టైం సాగదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, రెగ్యులర్గా సర్వీసింగ్ ఇచ్చారనుకోండి, రెగ్యులర్గా సర్వీసింగ్ ఇస్తే ఏమవుతుంది, మనకి సడన్గా ఆగిపోతుంది అనమాట. ఓకేనా? రెగ్యులర్గా సర్వీసింగ్ ఇవ్వలేదనుకోండి, ఎప్పుడు అయిపోయేదో తెలియదు మనకి. ఏంటంటే మాట్లాడరు, ఎక్కువ టైమ్స్ ఆగిపోతుంది అనమాట. లెట్ టేక్ హెల్త్ కండిషన్ అనుకోండి, రెగ్యులర్గా చెకప్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ సడన్గా అయిపోయింది అనుకోండి, కానీ సడన్గా అయిపోద్ది, అవును కదండి. కానీ ఎప్పుడవుతుంది, మనం రెగ్యులర్ చెక్ చేయించాం అనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాని వాటిని ఏమవుతుంది, మనకి ముందే రెక్టిఫై చేయవచ్చు అనమాట. ఓకేనండి? కాబట్టి అప్పుడు మనకి అట్లీస్ట్ త్వరగా ఆకుండా ఉంటుంది. ఒక అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ మనకి ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇస్ కన్సర్న్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇస్ నథింగ్ బట్ వీ షుడ్ ప్రివెంట్ ద మిషన్ ఫ్రమ్ గెటింగ్ ఫెయిల్యూర్. ఫర్ దట్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. రెగ్యులర్గా మిషన్ చెక్ చేస్తాం అనమాట, అన్ని పార్ట్స్ చెక్ చేస్తాం. ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కనుక వాటిని మనం ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం అనమాట. సో దట్ మనకి మిషన్ మనకి మేజర్ బ్రేక్ డౌన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. చిన్న చిన్న వాటిని మనం దట్ ఈజ్ చెక్ చేసి రిపేర్ చేస్తే అది ಇವತ್ತು మనకి సడన్గా మిషన్ ఆగిపోదు. ఒకవేళ సడన్గా ఆగిపోయినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ చెక్ చేసి ఉంటాం కాబట్టి ఏదో మైనర్ పార్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకేనండి? కాబట్టి ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటరా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరా అంటే మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ అంటే మనకి మిషన్ ఒకవేళ సడన్గా ఆగిపోయినా, మిషన్ సడన్గా ఆగిపోయినా దానివల్ల మనకి పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. దట్ ఈస్ దానివల్ల ప్రాఫిట్ ఏం పోదు, ఎక్కువ ప్రాఫిట్ పోదు. దట్ ఈస్ మనకి టైం ఉంది అనుకున్నారనుకోండి, వీ కెన్ అప్లై బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఆగిపోయిన పడలేదంటే వీ కెన్ అప్లై బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. వేరేస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనుకోండి, మిషన్ ఆగిపోతే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఎక్కువ పోతుంది, ప్రాఫిట్ ఎక్కువ పోతుంది. అలా అనుకుంటే కనుక మిషన్ ఆకుండా ఉండాలి కాబట్టి దట్ ఈస్ కంటిన్యూస్గా మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయాలి. ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేసినా సార్ మీరు ప్రతిసారి చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు మిషన్ ఆపాలి కదా, మరి మిషన్ ఆగిపోతే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పోయింది కదా సార్ అని కూడా అనొచ్చు అనమాట మీరు. ఓకే, దట్ ఈస్ అంటే మనం అది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సండేస్ హాలిడేస్ ప్లాన్ చేసుకోండి ఆ వర్క్, ఏంటి మాట్లాడరు. కాబట్టి అప్పుడు మనకి ప్రొడక్షన్ డిస్టర్బెన్స్ ఏ ఉండదు కదా, ప్రొడక్షన్ డిస్టర్బెన్స్ ఏ ఉండదు. కాబట్టి వాట్ అబౌట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్? బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో మనకి అసలు డిస్టర్బెన్సే ఉండదు, మిషన్ కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్పుడప్పుడన్నా ఆపాల్సిన అవసరం ఉంటుంది. సండేస్ హాలిడేస్ అంటే మన వర్కర్స్ రావచ్చు వేరే విషయం అనుకోండి. అప్పుడు కాబట్టి మనకి ప్రొడక్టివ్ టైం ఆపాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీ షుడ్ డిసైడ్ వెదర్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఆర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద మేనేజ్మెంట్. దే విల్ అనలైజ్, they will compare by analyzing cost benefit analysis. They will decide whether to implement preventive maintenance or breakdown maintenance. కంటిన్యూస్గా చెక్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది, ఆగిపోయినప్పుడు చెక్ చేసి ఎంత అవుతుంది. కంటిన్యూస్గా మనం మిషన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అయితే కనుక మిషన్ డిస్టర్బ్ చేయం కాబట్టి ఆ ప్రొడక్షన్ మనకి పోదు అనమాట, ప్రొడక్టివ్ టైం పోదు. ఓకేనా? కానీ బ్రేక్ డౌన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. వేరేస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ప్రతిసారి చెక్ చేస్తాం, కొద్దిగా టైం పోతుంది, ప్రొడక్టివ్ టైం. అట్ ద సేమ్ టైం రిపేర్ కాస్ట్ తగ్గుతుంది, ఎక్కువసార్లు చెక్ చేసినా తక్కువ కాస్ట్ కాబట్టి కాస్ట్ తగ్గుతుంది, ప్రొడక్ట్ టైం పోతుంది. కాబట్టి దే విల్ డిసైడ్ వెదర్ టు ఇంప్లిమెంట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆర్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఫ్యాక్టరీస్. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టరీ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్. వీఆర్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్. ఇఫ్ యూ సీ కంపెనీ యాజ్ హోల్ వీఆర్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ మిషన్స్. కాబట్టి ద మేనేజ్మెంట్ విల్ డిసైడ్ దట్ ఈస్ ఏ డిపార్ట్మెంట్కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయాలి, ఏ డిపార్ట్మెంట్కి దట్ ఈస్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఓకేనండి? అది చిన్న పాయింట్ అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా
మనకి మనం ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తాం అనే దాన్ని బట్టి మన ప్రాఫిట్ డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ప్రాఫిట్ అంటే మనకి మిషన్ కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేసింది మాత్రమే ప్రాఫిట్ వచ్చేస్తుంది అంటే ఆకుండా ఉంటుంది యాక్చువల్గా. ఒక రెండు రా మెట్లు ఉంది, వర్కర్స్ ఉన్నాయి, అందరు ఉన్నాయి. ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా పనిచేయడం వల్ల ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ మనకి డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పాయింట్ కూడా మనం ప్లాన్ చేస్తాం అనమాట. ఎన్ని వేరే వాళ్ళు ప్లాన్ చేస్తారనుకోండి, అయితే మనకైతే తెలియాలన్నమాట ఏం జరుగుతుందనే విషయం, ఏమో మాట్లాడరు. దెన్ నెక్స్ట్ ఏంటి మనకి ప్రొడక్టివ్ మెయింటెనెన్స్. యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఈస్ కన్సర్న్, అండర్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ది అటెన్షన్ ఆఫ్ ది మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ ఏ ప్రాబ్లం. మిషన్కి ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడే మనకి దట్ ఈస్ మనకి దిస్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ టు బి అప్లైడ్. మీరు అబ్జర్వ్ చేస్తే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో మనకి అసలు మిషన్ కదిలించట్లా. వేరే యాజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఏం చేస్తున్నాం, ప్రతిసారి మిషన్ డిస్టర్బ్ చేస్తున్నాం. ఏంటంటే మాట్లాడరు. వేరే యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఈస్ కన్సర్న్, ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ప్రకారం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ హైబ్రిడ్ ఆఫ్ వాట్ హైబ్రిడ్ దట్ ఈస్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రెండు కలిపి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్లో ది అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ ఇట్ రిక్వైర్ అటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యాన్ చూడండి, ఎప్పుడన్నా ఫ్యాన్ సడన్గా ఆగిపోయిందా? సడన్ కాదు, మీకు చెప్పింది ఫస్ట్ సౌండ్ చేసిద్ది, ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ ఆ సౌండ్ చేసినప్పుడు దట్ ఈస్ అటెన్షన్ ఆఫ్ ద దట్ ఈస్ అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. అవునా? లెట్ టేక్ లిఫ్ట్ చూడండి, సడన్గా అయిపోయింది, పెద్ద సౌండ్ చేసిద్ది, ఏంటి మాట్లాడరు. కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ మిషన్ ఈజ్ ఇన్ ట్రబుల్, అప్పుడు మనకి వీ రిక్వైర్ అటెన్షన్ ఆఫ్ ద మిషన్, ఏంటంటే మాట్లాడరు. అలాగే ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీఆర్ హ్యావింగ్ హెవీ మిషన్స్ ఆర్ దేర్. ఆ మిషన్కి మేము ఏం చేస్తామంటే సర్టెన్ సెన్సిటివ్ డివైస్ ఆర్ టు బి అప్పుడు అటాచ్డ్. దట్ ఈస్ మనకి సెన్సిటివ్ డివైస్ అటాచ్ చేస్తాం. మిషన్లో లోడ్ ఎక్కువైనా సరే, దట్ ఈస్ ప్రెజర్ ఎక్కువైనా సరే, హీట్ ఎక్కువైనా సరే, అది మనకి ఇండికేట్ చేస్తాం అనమాట. లైక్ మీకు సౌండ్ కానీ ఆర్ దట్ ఈస్ రీడింగ్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ది అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి ప్రతిసారి డిస్టర్బ్ చేయాల్సిన అవసరంలా. ఎప్పుడైతే మిషన్ ట్రబుల్లో ఉందో అప్పుడు మనం మాత్రమే ఏం చేస్తాం, మనం మెయింటెనెన్స్ వర్క్ ఈస్ టు బి టేకెన్. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్. దెన్ లెట్ టాక్ అబౌట్ ప్లాన్డ్ మెయింటెనెన్స్. యాజ్ ఫర్ యాజ్ ప్లాన్డ్ మెయింటెనెన్స్ ఇస్ కన్సర్న్, సో రెగ్యులర్గా మనకి 3 monthsకో 4 monthsకో ఒక మనకి షెడ్యూల్ ప్రకారం మనం చెక్ చేస్తాం అనమాట. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ ప్లాన్డ్ మెయింటెనెన్స్. దెన్ వీఆర్ హ్యావింగ్ ఎ రొటీన్ మెయింటెనెన్స్. యాజ్ ఫర్ యాజ్ రొటీన్ మెయింటెనెన్స్ ఇస్ కన్సర్న్, రొటీన్ మెయింటెనెన్స్ అంటే దిస్ ఇస్ అ వర్క్ టు బి డన్ వైల్ ద మిషన్ ఈజ్ ఇన్ ఆపరేషన్. మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడే మనం మిషన్ మెయింటైన్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ అప్లై ఆఫ్ గ్రీస్ ఆర్ ఆయిల్, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ వర్క్ టు బి డన్ వైల్ ద మిషన్ ఈజ్ ఇన్ ఆపరేషన్. మిషన్ రన్నింగ్ కండిషన్ ఉన్నప్పుడే ఈ వర్క్ మనం చేయొచ్చు. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ రొటీన్ మెయింటెనెన్స్. ఓకే అండి, లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ 5 types ఆఫ్ మెయింటెనెన్స్ వీఆర్ హ్యావింగ్. అయితే ఈ చాప్టర్లో మనకి రెగ్యులర్గా ఉన్న మోడల్స్ ఏంటి సార్ అంటే ఇవి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ప్రకారం ఎంత కాస్ట్ అవుతుంది, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం ఎంత కాస్ట్ అవుతుంది, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటరా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరా. ఒకవేళ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటర్ అనుకుంటున్నారా, హౌ దట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ వీ నీడ్ టు చెక్ ద మిషన్, ఎంత ఫ్రీక్వెంట్గా మిషన్ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఎక్కువ ఫోకస్ పెడతాం అనమాట. ఓకేనండి. సో 3 areas యాజ్ వెల్ యాజ్ 5 types ఆఫ్ మెయింటెనెన్స్ ఈర్ హ్యావింగ్. ఇలా చూస్తే కనుక యాజ్ ఫర్ యాజ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ కన్సర్న్, ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో మనకి మెయింటెనెన్స్ హెడ్ ఉంటారు కదా. సో ఆ డిపార్ట్మెంట్లో మనకి వీఆర్ హ్యావింగ్ బ్రేక్ డౌన్ డిపార్ట్మెంట్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఇంకోటి ఉండొచ్చు. అలాగే ఈ రిపేర్స్, ఈ రా మెటీరియల్ మొత్తం తెచ్చుకోవాలి కదా, మిషన్స్కి సంబంధించి నట్స్, దట్ ఈస్ బోల్ట్స్, ఆయిల్స్, గ్రీస్ ఇవన్నీ కూడా మనం పర్చేజ్ చేయాలి. ఆ రా మెటీరియల్ స్పేర్ పార్ట్స్ పర్చేసే డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్, ఆ స్పేర్ పార్ట్స్ పర్చేసిన దాన్ని స్టోర్ చేసే డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్. లైక్ వీఆర్ హ్యావింగ్ వాట్ ఈ వర్క్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి మల్టిపుల్ సబ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిషన్ మనం రిపేర్ చేయాలంటే కనుక వీఆర్ హ్యావింగ్ ఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అడీస్ మనకి వీఆర్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ మిషన్స్. మిషన్ ఎప్పుడైనా మన ప్రాబ్లం వచ్చిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ హెడెడ్ బై ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్లుంటారు కదా. కాబట్టి ఈ మిషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ పర్సన్ చెప్తాడు, ఇన్ఛార్జ్ చెప్తారు కదా సూపర్వైజర్కి. దట్ ఈస్ ఈ ప్రొడక్షన్ ఆ పర్సన్ ప్రొడక్షన్ మేనేజర్కి ఇంటిమేట్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ మేనేజర్ హ్యాస్ టు ఇంటిమేట్ టు ద మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ హెడ్. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ హెడ్కి ఇంటిమేట్ చేస్తే ఇదిగోండి సో డిపార్ట్మెంట్ మాది, ఈ డిపార్ట్మెంట్లో ఈ మిషన్ ఫెయిల్ అయింది, రిపేర్ చేయండి అని చెప్తే వన్స్ ద రిక్వెస్ట్ ఈస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, నౌ ద మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ హ్యాస్ టు ప్లాన్ ద వర్క్. మెయింటెనెన్స్ మిషన్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఆ వర్క్ మొత్తాన్ని ప్లాన్ చేయాలి. దట్ ఈస్ ఆ మెయింటెనెన్స్ వర్క్ ఎలా ప్లాన్ చేయాలి, ఆ ప్లాన్ చేసే ప్రాసెస్లో దట్ ఈస్ ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి అనే పాయింట్ గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక దట్ ఈస్ మిషన్స్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి,
ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ మన దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, రిపేర్ చేసే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, దట్ ఈస్ ఎన్ని మిషన్స్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ ఎన్ని వచ్చున్నాయి, బ్యాక్లాగ్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఉన్న వర్క్ మొత్తాన్ని హ్యాండిల్ చేయాలంటే దట్ ఈస్ మనకి ఎంతమంది రిపేర్ చేసే పర్సన్స్ కావాలి, ఎంతమంది ఉన్నారు, షార్టేజ్ ఏమైనా ఉన్నారా, సర్ప్లస్ ఏమైనా ఉన్నారా, ఇలాగే కంపెనీ గ్రో అయిన తర్వాత దట్ ఈస్ ఎక్కువ మిషన్స్ పర్చేజ్ చేస్తే ఇదే స్పీడ్లో మనకి మిషన్స్ ఫెయిల్ అయితే కనుక మనకి ఫ్యూచర్లో ఎంతమంది స్టాఫ్ కావాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఎంత పీరియడ్ పాటు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమంది వర్కర్స్ని రిక్రూట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ మనం ఈ ప్లాన్ చేసే ప్రాసెస్లో ఈ స్పేర్ పార్ట్స్ మనం పర్చేజ్ చేయాలి కదా, ఈ స్పేర్ పార్ట్స్ ఎంతకంత క్వాంటిటీ పర్చేజ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పేర్ పార్ట్స్ తక్కువ ఉన్న ప్రాబ్లమే, స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఎక్కువ ఉంటే వీ నీడ్ టు ఇంకర్ మోర్ క్యారింగ్ కాస్ట్, తక్కువ ఉంటే కనుక దట్ ఈస్ మిషన్ మనకు సడన్గా అయిపోయిన మిషన్ని రిపేర్ చేయలేని పరిస్థితి అనమాట, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఎక్కువ పోతుంది. కాబట్టి స్పేర్ పార్ట్స్ ఎన్ని ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ ఉందో గెస్ చేయాలి. అది ఎలా గెస్ చేయొచ్చు అంటే పాస్ ఎక్స్పీరియన్స్ని బట్టి మిషన్ యొక్క ఫెయిల్యూర్ ప్యాటర్న్ అంటే వీ నీడ్ టు మెయింటైన్ ద రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఏ రికార్డ్ మెయింటైన్ చేయాలి, మిషన్ ఎప్పుడు పర్చేజ్ చేసాం, అంటిల్ ద మిషన్ ఈ సోల్డ్ ఫర్ ఎ స్క్రాప్ వీ నీడ్ టు మెయింటైన్ ఎ రికార్డ్. మిషన్ ఎప్పుడు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, దట్ ఈస్ ఫస్ట్ టైం ఎప్పుడు ఫెయిల్ అయింది, సెకండ్ టైం ఎప్పుడు ఫెయిల్ అయింది, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, రెగ్యులర్గా ఏ పార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, ఒకసారి రిపేర్కి వచ్చినప్పుడు ఆ మిషన్ ఎవరు రిపేర్ చేశారు, ఎంతమంది రిపేర్ చేశారు, ఎలా రిపేర్ చేశారు, ఎలాంటి స్పేర్ పార్ట్స్ వాడారు, దట్ ఈస్ ఆ రిపేర్ చేసింది మిషన్ కొన్నప్పుడు సప్లయర్ చెప్పిన దాని ప్రకారం రిపేర్ చేశారా, లేకపోతే ఇతనికి వచ్చిన నాలెడ్జ్ ప్రకారం రిపేర్ చేశారా, టాప్ మేనేజ్మెంట్ చెప్పిన గైడెన్స్ ప్రకారం రికార్డ్ చేశారా, ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూజ్ చేశారు, దట్ ఈస్ సప్లయర్ మన మిషన్ కొన్నప్పుడు వాడాల్సిన స్పేర్ పార్ట్స్ యూజ్ చేశారా, లేకపోతే మన దగ్గర ఏ స్పేర్ పార్ట్స్ ఉంటే ఆ స్పేర్ పార్ట్స్ వాడారా, దాని కాన్సిక్వెన్స్ నెక్స్ట్ ఫెయిల్యూర్ ఏదొచ్చింది, ఫస్ట్ ఫెయిల్ అయింది సెకండ్ పార్ట్ కూడా అదే ఫెయిల్ అయిందా, ఫస్ట్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా అదే పార్ట్ ఫెయిల్ అయిందంటే అది ఎవరు రిపేర్ చేశారు, ఆ రిపేర్ చేసే పర్సన్ సరిగ్గా రిపేర్ చేయడం వల్ల మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చిందా, ఆ రిపేర్ చేసే పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత, దట్ ఈస్ ఎప్పుడు రిక్రూట్ చేసాం, అతను ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చాం లేదా, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు మిషన్ రిపేర్ చేయాలంటే దట్ ఈస్ మెయింటెనెన్స్ హెడ్ షుడ్ గెట్ ఎ రిక్వెస్ట్ ఉందా దట్ ఈస్ కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వస్తే కనుక సో డిపార్ట్మెంట్ మాది, ఈ డిపార్ట్మెంట్లో ఇదిగోండి ఈ మిషన్ పోయిందని దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసి దాని ప్రకారం ఏం చేయాలంటే బై టేకింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ది పర్సన్ హ్యాస్ టు ప్లాన్ ద వర్క్ అంతా కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఓకే, దాని తర్వాత చూడండి ఇక్కడ వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. వాట్ ఈస్ దట్? రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ వీ హ్యావ్ టు రీప్లేస్. మిషన్ కొన్న తర్వాత మిషన్ రీప్లేస్ చేయాలి అవసరం లేదా? మిషన్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చూడండి, వి బాట్ ఏ మిషన్ దట్ ఈస్ లైఫ్ ఆఫ్ మిషన్ ఇస్ వాట్ 10 years. 10 years అనుకున్నాం. 10 years అనుకున్నప్పుడు 10th year ఎండింగ్ రీప్లేస్ చేస్తారా, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా రీప్లేస్ చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే 10 years తర్వాత కూడా మీరు అసెట్ని యూజ్ చేస్తారంటే మీరు ఏం చెప్తారు? మిషన్ కొన్నప్పుడు 10 years అనుకున్నాం, 10 years తర్వాత రీప్లేస్ చేయాలా, 10 years లోపల ఎప్పుడైనా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా, లేదా 10 years తర్వాత కూడా వాడడానికి అవకాశం ఉంటే అది తర్వాత కూడా వాడతారని అడుగుతున్నాను, అది క్వశ్చన్. కాబట్టి ఇలా చూడండి, మిషన్ మనం 10 years అనుకున్నాం కదా, 10 years లోపు దట్ ఈస్ వీ నీడ్ టు డిసైడ్ టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఎసెట్ని ఎప్పుడు రీప్లేస్ చేయాలో డిసైడ్ చేయాలి. యాజ్ అండ్ వెన్ లైఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ద మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఈజ్ గోన్ ఇంక్రీజ్. మెయింటెనెన్స్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుకుండా వెళ్తుంది అనమాట. మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుకుండా వెళ్తుంది. స్క్రాప్ వాల్యూ దట్ ఈస్ ఫస్ట్ ఇయర్లో అమ్మేసి అనుకోండి, స్క్రాప్ తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది, కొత్త మోడల్ కాబట్టి. తర్వాత ఇయర్లో అమ్మారనుకోండి, స్క్రాప్ వాల్యూ తగ్గిపోతుంది, తర్వాత తగ్గుతుంది, ఇంకా తర్వాత ఇంకా ఎవరు అనమాట, ఎవరు ఏంటి మాట్లాడరు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే లైఫ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, స్క్రాప్ వాల్యూ తగ్గిపోతుంది, దాంతోపాటు మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. కాబట్టి ప్రొడక్షన్ తగ్గిపోతూ వస్తుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ వస్తుంది. పర్ఫార్మెన్స్ తగ్గబట్టే మైనస్ కాస్ట్ ఎక్కువైంది. ఏంటి మాట్లాడరు. కాబట్టి మనకి మిషన్ లైఫ్ 10 years కాబట్టి 10th year ఎండింగ్కే రీప్లేస్ చేయడం కాదు, దానికన్నా ముందే రీప్లేస్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. మెయింటెనెన్స్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది అనుకోండి, సబ్స్టాన్షియల్గా మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతే లైఫ్ ఎండింగ్ వరకు మనం ఉంచాల్సిన అవసరం లేదు. మీన్ వైల్ వీ హ్యావ్ టు రీప్లేస్. వీ నీడ్ టు డిసైడ్ ద టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ రీప్లేస్ చేయాలా, సెకండ్ ఇయర్ ఎండింగ్ రీప్లేస్ చేయాలా, ఏ ఇయర్ ఎండింగ్ తర్వాత అసెట్ని రీప్లేస్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. సచ్ ఏ కాన్సెప్ట్ ఈస్ వాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. కాబట్టి మనకి ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ దేనికి సంబంధించి ఉంటాయి సార్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్సా, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఏది బెటర్, దట్ ఈస్ వాటిని కంపేర్ చేసి ఒకవేళ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటర్ అయితే కనుక
ఎంత ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది అనేది దానికి సంబంధించి ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఓకేనండి, సరే చూద్దాం అయితే. అంటే ఈ చాప్టర్లో ఒక 3 మోడల్స్ ఉన్నాయి. దట్ ఈస్ 3-4 మోడల్స్ ఉన్నాయి మనకి. అవే రిపీటెడ్గా ఆడడానికి అవకాశం అయితే ఉంది. రెగ్యులర్గా అవే ఇస్తూ ఉంటారు. అవేంటో చూద్దాం. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. ఏం చెప్తున్నారు? దట్ ఈస్ ఏ వర్క్షాప్ హ్యాస్ 20 ఐడెంటికల్ మిషన్స్. ఎన్ని ఉన్నాయండి? 20 మిషన్స్ ఉన్నాయి. ద ఫెయిల్యూర్ ప్యాటర్న్ ఆఫ్ మిషన్స్ ఈజ్ గివెన్ బిలో. దే హ్యావ్ బీన్ గివెన్ ఫెయిల్యూర్ ప్యాటర్న్. ఎలాప్స్ టైమ్ ఆఫ్టర్ మెయింటెనెన్స్ అటెన్షన్. అంటే మిషన్ని రిపేర్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ ఉండో చెప్పారన్నమాట. దట్ ఈస్ 1 month. ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే రిపేర్ చేసి 1 month అయితే అది మళ్ళీ రిపేర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? 20%. రిపేర్ చేసి 2 months ఉందనుకోండి, ఎంతండి? 15%. రిపేర్ చేసి 3 months అయితే 15%, 4 months అయితే 15%, 5 months అయితే 15%, 6 అయితే 20%. దే హ్యావ్ బీన్ గివెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. డెఫినెట్గా 6 monthsలో ఒకసారి అయితే ఫెయిల్ అవ్వాల్సిందే. మ్యాక్సిమం లైఫ్ 6 months కాబట్టి దట్ ఈస్ మిషన్ రిపేర్ చేసిన తర్వాత కంపల్సరీగా మళ్ళీ 6 monthsలో మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ కాస్ట్ 150 rupees టు అటెండ్ ఏ ఫెయిల్డ్ మిషన్ అండ్ రెక్టిఫై ద సేమ్. ఒకసారి మిషన్ బ్రేక్ డౌన్ అయితే ఇన్ ఆర్డర్ టు రిపేర్ ద మిషన్ వీ షుడ్ ఇంకర్ హౌ మచ్? 150 rupees. ఓకే, కంప్యూట్ ఇయర్లీ కాస్ట్ ఆఫ్ సర్వింగ్ ద బ్రేక్ డౌన్ మిషన్స్. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ యానం. సో ఈచ్ బ్రేక్ డౌన్ కాస్ట్ హౌ మచ్? 150. ఒక మిషన్ ఒకసారి ఫెయిల్ అయితే 150 ఇంకా రావాలి. నౌ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ పర్ యానం. ఎన్నోసి బ్రేక్ డౌన్స్ పర్ యానం? హౌ మెనీ మిషన్స్ ఆర్ దేర్? 20 మిషన్స్. ఈ 20 మిషన్స్ ఇయర్ మొత్తం మీద ఎన్ని టైమ్స్ ఫెయిల్ అవుతాయి చెప్తారా? 2 times ఫెయిల్ అవుతాయంట. ఒక మిషన్ 2 times ఫెయిల్ అవుతాయంట. ఎందుకంటే మీరు 6 months చెప్పారు కదా సార్, ఇయర్కి 6 months 2 ఉంటాయి సార్. కాబట్టి యూఆర్ హ్యావింగ్ 2 failures ఇన్ ఇయర్ ఫర్ 1 మిషన్. ఒక మిషన్కి 2 times ఫెయిల్యూర్ అయితే 20 ఉన్నాయి కాబట్టి 40 వస్తాయని చెప్తున్నారు. 40 into 150 rupees ఎంత అని చెప్పడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చూడండి, ఇక్కడ ఫస్ట్ మంత్ పోవచ్చు, సెకండ్ మంత్ పోవచ్చు, థర్డ్ మంత్ పోవచ్చు, 4th, 5th, 6th monthలో పోవచ్చు. అన్ని మిషన్స్ అనుకుని 6 month ఎండింగ్ పోనీయా అని అడుగుతున్నాం. మామూలుగా ఎప్పుడైనా పోవచ్చు కదా. కాబట్టి లెట్ టేక్ యావరేజ్ టైం. ఆన్ యావరేజ్గా ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయండి. హౌ టు గెట్ యావరేజ్ టైం? మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ విల్ గెట్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్. లెట్ ఫైండ్ అవుట్ మీన్. బాబు 1 into 20%, 2 into 15 ఇలా మల్టిప్లై చెప్పండి ఎంత వచ్చిందో. లెట్ టేక్ ఎక్స్పెక్టెడ్ టైమ్ టు బి టేకెన్ ఫర్ గెటింగ్ 1 failure. expected number of months for 1 failure by a mission. ఒక మిషన్ ఒకసారి ఫెయిల్ అవ్వాలంటే టైం ఎంత పడుతుంది? మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ. 1 into ఎంత పర్సెంట్? 20%. 2 months into ఓకే, ఓకే 3.5 months. ఆన్ అన్ యావరేజ్గా ఎవరీ మిషన్ ఈజ్ టేకింగ్ 3.5 months ఫర్ గెటింగ్ 1 failure. ఒక మిషన్ 3.5 months ఒకసారి ఫెయిల్ అయితే మొత్తం మనకి ఒక ఇయర్కి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది? ఒక మిషన్ 12 months ఉన్నాయి కదా. ఒక మిషన్ 3.5 months అయితే 12 monthsకి ఎంత? 12/3.5 విల్ గెట్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ పర్ యానం బై 1 మిషన్. ఒక మిషన్ అంతా. అలా ఎన్ని ఉన్నాయి మిషన్స్? 20 ఉన్నాయి. ఇంటూ 20 విల్ గెట్ టోటల్ బ్రేక్ డౌన్స్ ఇంటూ 150 rupees పర్ బ్రేక్ డౌన్. 290. దట్ ఈస్ ఆన్సర్. అంతే. ఓకేనా క్వశ్చన్? ఇయర్ మొత్తం మనకి ఇన్ని. దట్ ఈస్ బ్రేక్ డౌన్ కాస్ట్ ఈక్వల్ టు 10,260 286. ఇది ఒక మోడల్. ఇది ఓకేనా? దాని తర్వాత చూడండి, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఇది కూడా మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చనే. చూడండి అయితే, PQR కంపెనీ హ్యాస్ కెప్ట్ రికార్డ్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇట్స్ మిషన్స్ ఫర్ 300 work year as shown below. So they have maintained details for 300 days. In earlier question they have been given the probability, but in this question we need to find out the probability based on the frequency.
నెంబర్ ఆఫ్ బ్రేక్డౌన్స్ 0 1 2 3 4. ఫ్రీక్వెన్సీ ఇన్ డేస్ టోటల్గా 300 డేస్లో ఏమైంది అని రికార్డ్ చేస్తే ఇలా అయిందనమాట. ఫర్ 40 days దెర్ ఈజ్ నో బ్రేక్ డౌన్. ఫర్ 150 days ఎవ్రీ డే దెర్ ఈజ్ 1 బ్రేక్ డౌన్. 70 days 2 breakdowns. 30 days 3 breakdowns. 10 days we have 4 breakdowns. The firm estimates that each breakdown costs 650 rupees. When a mission fails, we need to repair the mission, for which we should incur 650. It is considering adopting a preventive maintenance program which would cost 200 rupees per day and limit the number of breakdowns to an average of 1 per day. We have decided to implement preventive maintenance. We are considering to implement preventive maintenance. In order to implement preventive maintenance, we need to check the mission periodically. చెక్ చేయాలి అవసరం లేదా? అప్పుడేమవుతుంది, విచ్ కాస్ట్ 200 rupees per day. ఒక డేకి మనకి 200 అవుతూ ఉంటా. అలా 300 days ఉన్నాయి కాబట్టి ఎవ్రీ డే 200 rupees ఇంటూ 300 days అప్పుడు ఎంత అవుతుంది? 60,000 ఈజ్ అ ప్రివెంటివ్ కాస్ట్. చెక్ చేసినంత మాత్రాన మిషన్ ఇంకా రిపేర్ రాదా? వస్తుంది చెప్పేది. అండ్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ టు అన్ యావరేజ్ ఆఫ్ 1 per day. దట్ ఈస్ మీరు రెగ్యులర్గా చెక్ చేశారనుకోండి, నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ తగ్గుతుంది. రెగ్యులర్గా చెక్ చేయకపోతే విల్ హ్యావ్ ఎ మోర్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. అవునండి. బికాస్ ఆఫ్ అప్లయింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ కమ్స్ టు 1 per day. దట్ ఈస్ ఒకసారి మాత్రమే ఫెయిల్ అవుతుంది ఆన్ అన్ యావరేజ్గా. సీ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సేవింగ్ ఫ్రమ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వల్ల వచ్చే దట్ ఈస్ ఎంత కాస్ట్ సేవ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఎంత కాస్ట్ సేవ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? వీ నీడ్ టు కాల్కులేట్ కాస్ట్ యాజ్ పర్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, లెట్ టేక్ ఎ డిఫరెన్స్. వెన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్, దెన్ వీ హ్యావ్ ఏ సేవింగ్. దట్ డిఫరెన్స్ బికమ్ ద సేవింగ్స్ ఇన్ కాస్ట్. కాబట్టి ఇప్పుడు మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఎంత కాస్ట్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో ఎంత కాస్టో ఫైండ్ అవుట్ చేయాలి. ఏమో మాట్లాడరు చూడండి. లెట్ టేక్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్. హౌ టు గెట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్? నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. What is the cost per breakdown? To 650 into number of breakdowns we need to find out. How to find a number of breakdowns? Here number of breakdowns are given. Based on frequency we'll take probability. Probability into number of breakdowns will get expected number of breakdowns will get. Okay, చూడండి అయితే. Just wait. Problem number 2. Let's take a breakdown. Breakdown maintenance. Breakdown maintenance. The question, number of breakdowns. Number of breakdowns endanడి 0 1 2 3 4. okay. Let's take a frequency. Let's take directly probability. Out of 300 days, 40 days divided by 300 will get a probability. పాయింట్ తర్వాత టెల్ మీ 4 డీస్ చెప్పండి. 0 పాయింట్ ఓకే 0 కదా. ఇక్కడ ఎంత 150 డివైడ్ బై 300 50% 0.5. ఇదమ్మా నెక్స్ట్దా 0.1333. ఓకే సారీ 0.1333 0.23333. ఓకే 0.10 0.0333. ఓన్లీ 3నా? ఇతరులు ఉన్నాయి కదా ఇంకా. ఓకే జస్ట్ వెయిట్. ప్రాబిలిటీ ఇంటూ బ్రేక్ డౌన్స్. ఒక్క నిమిషం. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. ఎక్స్పెక్టెడ్ చూడండి క్వశ్చన్ లాస్ట్కి వస్తాయి. మీరు అర్థం కావట్లే ఓన్ అనుకుంటారేమో. 3-4 మోడల్స్ ఉన్నాయి, అవే వస్తాయి క్వశ్చన్లు. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ చూసినట్టు ఉంటుంది, కానీ స్టార్ట్ చేస్తారు అది ఎలా చేయాలి తెలియదు. ఎందుకంటే మీరు వింటలేదు కదా, వింటే అని ఉపయోగం ఉంటుంది. ఓకే కమ్ టు ద పాయింట్. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ పర్ డే, బికాస్ ప్రాబిలిటీస్ ఇన్ డేస్ కదా, ఒకటే వస్తుంది అనమాట. చెప్పండి ఎంత వచ్చిందో? 0. ఓకే 1 2. ఓకే 1.3998.
ఇక రౌండ్ ఆఫ్ చేసి కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు. దట్ ఈస్ 1.4. లెట్ టేక్ బ్రేక్ డౌన్ కాస్ట్. బ్రేక్ డౌన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ డౌన్ కాస్ట్ ఇచ్చిందంతా కూడా కొంచెం ఇయర్ చేయాలి. బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. ఒక నిమిషం. నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఏంటండి? 1.4 బ్రేక్ డౌన్స్ పర్ డే ఇంటూ ఎన్ని డేస్? 300 days ఇంటూ వాట్ ఇస్ ద కాస్ట్ పర్ బ్రేక్ డౌన్? 650 rupees. ఎంతండి? 2,73,000. దట్ ఈస్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టేకెన్ ఓకే ఇక్కడ చూడండి. లెట్ టేక్ దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ప్రివెంటివ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చూద్దాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం వాట్ ఈస్ ప్రివెంటివ్ కాస్ట్? ప్రివెంటివ్ కాస్ట్ ఈక్వల్ టు రెగ్యులర్గా చెక్ చేస్తాం ఎంత అవుతుందండి? ఇదిగోండి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ వాట్ 200 rupees పర్ డే. ఒక డేకి 200 ఇంటూ ఎంతండి? 300 days 60,000 అవుతుంది. ఇంకంతేనా? 60. ఇది ఒకటే కాదు యాక్చువల్గా. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే రెగ్యులర్గా చెక్ చేస్తాం. రెగ్యులర్గా చెక్ చేసినంత మాత్రాన మిషన్ ఇంకా సడన్గా ఆగిపోదా? ఆగిపోతుంది. మరి ఆగిపోతుందని రిపేర్ చేయాలి అవసరం లేదా? లెట్ టేక్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్లూడ్స్ వాట్ బ్రేక్ డౌన్ కాస్ట్. కాబట్టి సీ ద క్వశ్చన్, it is considering adopting a preventive maintenance program which would cost 200 rupees per day and limit the number of breakdowns to an average of 1 per day. We can reduce the number of breakdowns from 1.4 to 1. If you are not applying preventive maintenance, then breakdown maintenance comes to how many breakdowns per day? 1.4 breakdowns per day. But when you implement preventive maintenance, this 1.4 can be reduced to 1. కాబట్టి బ్రేక్ డౌన్ కాస్ట్ ఈక్వల్ టు 1 బ్రేక్ డౌన్ పర్ డే ఇంటూ ఎన్ని డేస్? 300 days ఇంటూ వాట్ ఇస్ ద బ్రేక్ డౌన్ కాస్ట్? 650 ఈజ్ ఈక్వల్ టు 1,95,000. టోటల్ ఎంత అండి? 2,55,000. కాబట్టి వెన్ యూ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కమ్స్ టు 2,55,000. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఈజ్ హౌ మచ్? బికాస్ ఆఫ్ అప్లైయింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ద కాస్ట్ కెన్ బి రెడ్యూస్డ్ బై హౌ మచ్? 18,000 ఈజ్ ద సేవింగ్ ఇన్ కాస్ట్. దట్ ఈస్ అన్ ఆన్సర్. ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే, కొద్ది నెంబర్స్ మార్చారు అంతే. ఎగ్జామ్ క్వశ్చన్ 10 marks ఇచ్చారు. ఇవే డీటెయిల్స్. ఫ్రీక్వెన్సీ, డేస్, బ్రేక్ డౌన్ కాస్ట్ 600 rupees. ఇది సేమ్ బట్ డీటెయిల్స్. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. చూడండి అయితే క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ది ప్రాబిలిటీ దట్ ఎక్విప్మెంట్ విల్ యూజ్ ఇన్ ఏ హాస్పిటల్ ల్యాబ్ విల్ నీడ్ recalibration ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. Recalibration is nothing but repair. The service firm is willing to provide maintenance and provide any necessary calibration for a fee of 600 rupees per month. అంటే we're having a service firm అంటే మనకి వేరే వాళ్ళు చేస్తారని చెప్పారన్నమాట. లైక్ అవుట్ సోర్సింగ్ ఇచ్చామన్నమాట. అవుట్ సోర్సింగ్ ఇస్తే కనుక ఎంత అవుతుంది? ఎవ్రీ మంత్ షుడ్ ఇంకర్ హౌ మచ్? 600 rupees. అంటే ఈ మెయింటెనెన్స్ వర్క్ అంతా మనం చేయాలా? దట్ ఈస్ వేరే వాళ్ళతో మనం చేయించాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. వెదర్ ఇట్ మే బి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆర్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అయినా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయినా ఈ వర్క్ అంతా మనం ఓన్గా చేయాలా, లేకపోతే ఈ వర్క్ వేరే వాళ్ళకి ఇచ్చి మన వర్క్ దట్ ఈస్ వేరే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందా అనేది డిసైడ్ చేసుకోవాలి. వేరే ఇష్యూ అనుకోండి. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్. వీ షుడ్ డిసైడ్ వెదర్ దిస్ వర్క్ ఈస్ టు బి డన్ బై ద కంపెనీ ఆర్ ఇట్ టు బి గివెన్ అవుట్ సోర్సింగ్. సో మనకి ఎంత కాస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి ఇస్తే ఎంత అవుతుంది, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం అనమాట. మొత్తానికి అవుట్ సోర్సింగ్ ఇస్తే కనుక 600 rupees అవుతుంది. Recalibration cost 300 rupees per time. When you repair the machine, the likely cost is only 300. Which approach would you, that is most cost effective, recalibration as needed or service the contract? అంటే సర్వీస్ ద కాంట్రాక్ట్ అంటే లైక్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు చూసుకుంటారు. లేదు అంటే రీకాలిబ్రేషన్ యాజ్ నీడెడ్, నథింగ్ బట్ లైక్ ఏ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఎప్పుడైతే రిపేర్కి వస్తుందో అప్పుడే చెక్ చేస్తాను అనమాట. కాబట్టి ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటరా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటర్ అడుగుతున్నారు వాళ్ళు. వెన్ యూ గివ్ దిస్ వర్క్ టు అవుట్ సోర్స్ ఎంత అవుతుంది మనకి? 600 rupees అవుతుంది. కాబట్టి మనం ఓన్గా చేసి ఎంత కాస్ట్ అవుతుంది? దట్ ఈస్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? వెన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ 600, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ వాట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఓకేనండి. సర్వీసింగ్ ఇస్తే 600 అవుతుంది.
సర్వీసింగ్ ఇవ్వకుండా మిషన్ ఎప్పుడైతే రిపేర్కి వస్తుందో అప్పుడే రిపేర్ చేసాం అనుకోండి, మనకు అయ్యే కాస్ట్ కనుక తక్కువ వస్తే అది మనం చేయడం బెటర్, సర్వీసింగ్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా. ఓకేనండి, లెటేక్ అంటే మనకి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్ ఇస్ హౌ మచ్ 300. ఫర్ దిస్ దే have been given number of recalibrations, nothing but number of breakdowns are being given 0, 1, 2, 3, 4. Probability also they have been given, just probability into number of breakdowns will get expected number of breakdowns. Now just multiply, get the number once. 2.22 times fail అవుతున్నాను. ప్రాక్టికల్లీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఉంటే 2 ఉండాలి లేదా 3 ఉండాలి. బట్ ఫర్ కంపిటీషన్ కన్వీనియన్స్ వీఆర్ టేకింగ్ ద ఫ్రాక్షన్. 2.22 ఆర్ ద బ్రేక్ డౌన్స్ ఇంటూ 300 rupees per breakdown, we got 666. 666 is the breakdown maintenance cost. When apply preventive maintenance, when you give outsource, we have to incur only 600. Then it is better to give what outsourcing is better. Kabatti question only, which is most cost effective. We need to give this work to service the contract because we can save the cost by 66 rupees అనమాట. ఓకేనండి, ఇదంతా కూడా మంత్కే ఇంటూ 12 months వేస్తే మనకి ఇయర్కి వస్తుంది సేవింగ్. మొత్తానికి ఏది బెటర్ అంటే ఇదే బెటర్ అనమాట. దాని తర్వాత చూడండి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరా, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటర్ చూసాం. ఇప్పుడు వీ హ్యావ్ సీన్ 2 మోడల్స్. ఫస్ట్ మోడల్లో బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అవుతుంది, సెకండ్ మోడల్లో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కంపేర్ చేస్తే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయడం వల్ల ఎంత సేవింగ్ వస్తుంది. దెన్ వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్, వీ షుడ్ డిసైడ్ ద ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేయాలో డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అనదర్ మోడల్ ఈజ్ వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది, డిసైడ్ చేయాలన్నమాట. అది లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 5, ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, ఇలా చూడండి, ఏ కంపెనీ హ్యాస్ 50 ఐడెంటికల్ మిషన్స్ ఇన్ ఇట్స్ ఫెసిలిటీస్. ఎన్ని మొత్తం 50 ఉన్నాయి. ది కాస్ట్ ఆఫ్ ప్రివెంటింగ్ సర్వీస్ ఈజ్ 20 rupees. ప్రివెంటివ్ సర్వీసింగ్ అంటారా 20 rupees అవుతుంది, అంటే రెగ్యులర్గా చెక్ చేస్తే 20 rupees అవుతుంది. ది కాస్ట్ ఆఫ్ రిపేర్ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ ఈజ్ 100 rupees. వెన్ అవుట్ ద మిషన్ గాట్ breakdown, to repair that we should incur 100 rupees. The company seeks minimum cost preventive service frequency. The question is what? This is a question. The company seeks minimum cost preventive service frequency. They are talking about frequency. That too preventive maintenance frequency they are talking about. That too we need to minimize the cost. ఎంత ఫ్రీక్వెంట్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తే కాస్ట్ తగ్గుతుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. హ్యాస్ లొకేటెడ్ ద డేటా ఆన్ breakdown probabilities in the following table. Probabilities of mission breakdown by month after servicing that occur breakdowns. అంటే దట్ ఈస్ మిషన్ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయడానికి దట్ ఈస్ మనకి చూడండి, మంత్స్ ఆఫ్టర్ సర్వీసింగ్ దట్ అక్కర్ బ్రేక్డౌన్స్. ఒకసారి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయడానికి విత్ ఇన్ 1 monthలో ప్రాబిలిటీ ఎంత అండి 10%. విత్ ఇన్ 2 monthsలో రిపేర్ చేసిన మిషన్ని మళ్ళీ 2 monthsలో రిపేర్ అవడానికి ఛాన్స్ ఎంత అంటే కనుక 5%. రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా రిపేర్ రాదా, రిపేర్ చేసి 3 months అయితే మనకి మళ్ళీ రిపేర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అండి 5%. రిపేర్ చేసి 4 months అయితే 10%, 5 months 15%, 6 months 15%, 7 months 20%. Like this they have been given a probability. So months into probability will get expected number of months. That is also given in the question here. How much it is? 5.4 months is the expected average time for getting one failure by one mission. ఒక మిషన్ ఒకసారి ఫెయిల్ అవ్వాలంటే ఆన్ యావరేజ్ ఎంత టైం పడుతుంది 5.4 months. ఇలా చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 4 క్వశ్చన్ నెంబర్ 5 ఒక్క నిమిషం ఇలా చూడండి. లెట్ టేక్ బ్రేక్ డౌన్ కాస్ట్. అసలు అడిగింది వాళ్ళు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అడిగారు వాళ్ళు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎప్పుడు వెళ్తాం, వెన్ ప్రివెంటివ్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ బ్రేక్ డౌన్ కాస్ట్. లెట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్ ఈస్ వాట్ బ్రేక్ డౌన్ కాస్ట్. బ్రేక్ డౌన్ ప్రకారం ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ మంత్ లైఫ్ ఎంత యాక్చువల్గా 5.4 months కదా. 5.4 months ఒకసారి వస్తే ఫెయిల్యూర్, 12 monthsకి ఎన్నిసార్లు వస్తుంది 12/5.4. దట్ ఈస్ ఇంటూ ఎన్ని ఉన్నాయి మిషన్స్ మన దగ్గర ఇంటూ 50 టోటల్ ఎన్ని వస్తుంది ఇంటూ వాట్ ఇస్ ద కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. ఒకసారి మిషన్ రిపేర్కి వస్తే రిపేర్ చేయాలంటే 100 rupees అవుతుంది ఇంటూ 100 విల్ గెట్ కాస్ట్ పర్ annum వస్తుంది. డివైడ్ బై 12 months విల్ గెట్ మంత్. 920 ఇస్ ద బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ మంత్. ఒక మంత్కి మనకి ఆన్ యావరేజ్గా ఎంత కాస్ట్ అవుతుంది సార్ అంటే 926 rupees అవుతుంది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో. లేదు సార్ వీళ్ళు అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేసి ఎంత అవుతుందో చూద్దాం.
వీ షుడ్ డిసైడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇది జాగ్రత్త వినాలి కొద్దిగా. యాజ్ ఫర్ యాజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈస్ కన్సర్న్, యూ మే చెక్ ద మిషన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్. ప్రతి మంత్కి ఒకసారి చెక్ చేయొచ్చు, అలా ప్రతి 2 monthsకి ఒకసారి చెక్ చేయొచ్చు, ప్రతి 3 monthsకి ఒకసారి చెక్ చేయొచ్చు. ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ చెకింగ్ ద మిషన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ అంటే ప్రతి మంత్కి ఒకసారి చెక్ చేస్తాం. దట్ టు లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. అంటే ఫస్ట్ మంత్ ఎండింగ్ చెక్ చేస్తే, ఫస్ట్ మంత్ ఎండింగ్ కన్నా ముందే ఉన్న అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అప్లయింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్. ప్రతి మంత్కి ఒకసారి మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేసి ఏమవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. వీఆర్ అప్లయింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్. ఫస్ట్ మంత్ ఎండింగ్ కన్నా ముందే ఏమైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన వాటిని అలా వదిలేస్తారా? మంత్ ఎండింగ్ ఎలాగో చెక్ చేస్తాం కదా అనే ఉద్దేశంతో, ఆ ఫెయిల్ అయిన వాటిని ఇమీడియట్గా రిపేర్ చేస్తారా? ఈ ఫెయిల్ అయిన వాటిని ఇమీడియట్గా రిపేర్ చేస్తాం. మంత్ ఎండింగ్కి అన్నీ చెక్ చేస్తాం. అన్నీ అంటే అంతకుముందు రిపేర్ చేసి మళ్ళీ కూడా చెక్ చేస్తారా, లేకపోతే అవి పక్కన పెట్టి మిగతా చెక్ చేస్తారా? అది కూడా అన్నీ చెక్ చేస్తాం. వాటికి మార్క్ ఏమి వేరన్నమాట. ఇది చెక్ చేస్తాం ఇప్పుడే నెంబరే అలా ఏముండదు. కాబట్టి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం అన్నీ చెక్ చేస్తాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే వాటిని ఇమీడియట్గా చెక్ చేస్తాం, రిపేర్ చేస్తాం. ఓకేనండి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇంక్లూడ్స్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఆల్సో. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ యాజ్ పర్ ద పాలసీ వీ హ్యావ్ టు చెక్ ద ఆల్ ద మిషన్స్. Meanwhile, if at all, if you have any failure, those missions we need to repair immediately. Let's check. That is we are applying preventive maintenance once in every month. ప్రతి మంత్కి ఒకసారి అప్లై చేస్తున్నామంటే ఏమవుతున్నప్పుడు ఫస్ట్ మంత్ ఎండింగ్కి చెక్ చేస్తాం. దానికన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే అవి కూడా చెక్ చేసి రిపేర్ చేస్తాం. అది ప్రతి 1 monthకి చెక్ చేసి, అది లేదు సార్ ప్రతి 1 month చెక్ చేస్తే కాస్ట్ పెరిగిపోతుంది సార్, లేదా ఐ విల్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 months. ప్రతి 2 monthsకి నేను ఒకసారి అప్లై చేస్తాను అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎప్పుడు చెక్ చేస్తారు? సెకండ్ మంత్ ఎండింగ్ చెక్ చేస్తారు. సెకండ్ మంత్ ఎండింగ్ చెక్ చేస్తే సెకండ్ మంత్ ఎండింగ్ కన్నా ముందే ఏమైనా ఫెయిల్ అయితే వాటిని రిపేర్ చేయాలి కదా. సెకండ్ మంత్ ఎండింగ్ కంటే ఎప్పుడు పోవచ్చు? ఫస్ట్ మంత్ పోవచ్చు, సెకండ్ మంత్ పోవచ్చు. ఫస్ట్ మంత్కి ఎంత కాస్ట్ అవుతుంది బ్రేక్ డౌన్ కాస్ట్, సెకండ్ మంత్కి ఎంత కాస్ట్ అవుతుంది, సెకండ్ మంత్ ఎండింగ్కి ప్రివెంటివ్ కాస్ట్. ఈ 3 యాడ్ చేస్తే అప్పుడు మీకు టోటల్ కాస్ట్ ఫర్ ద 2 months వస్తుంది అనమాట. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ప్రతి 1 month చెక్ చేస్తే కాస్ట్ తగ్గుతుందా, ప్రతి 2 monthsకి ఒకసారి చెక్ చేయాలా, ప్రతి 3 monthsకి ఒకసారి చెక్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద లైక్లీ కాస్ట్. ద పాయింట్ ఈస్, ఇది మనకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తాం మంత్ ఎండింగ్కి, దానికన్నా ముందే ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన వాటిని ఇమీడియట్గా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. కాబట్టి లెట్ టేక్ ఫస్ట్ మంత్ లెట్ టేక్ బ్రేక్ డౌన్స్. ఫస్ట్ మంత్ ఎన్ని వస్తాయి బ్రేక్ డౌన్స్? మొత్తం ఎన్ని మిషన్స్ ఉన్నాయి మన దగ్గర? క్వశ్చన్ చూడండి. 50లో ఫస్ట్ మంత్ ప్రాబిలిటీ ఎంత? 10% అంటే ఎంత పోతుంది? 5% పోతుంది. ఓకే, 5 పోతున్నాయి. ఫెయిల్ అయిన వాటిని ఇమీడియట్ రిపేర్ చేయాలిగా. దట్ ఈస్ బ్రేక్ డౌన్ కాస్ట్. ఈచ్ బ్రేక్ డౌన్ కాస్ట్ 100 rupees. 5 break downs 500. At the end of first month you should incur preventive maintenance. Preventive maintenance comes to how much? 500 కదా. ఓకే, సరే 50 మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. 50 into ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ విచ్ యూ షుడ్ ఇంకా 20 rupees. అవునండి. టోటల్గా ఎంత? 1000 rupees అవుతుంది. ఎంత కాస్ట్ అయినట్టు మనకి మొత్తం మీద? ఇది ఒక ప్రివెంట్ కాస్ట్ 1000, అదొక 500. మొత్తం ఎంత టోటల్ కాస్ట్? దట్ ఈస్ 1500. ఏది బెటర్ చెప్పాలంటే 2 months కాస్ట్ 1 month కాస్ట్ కంపేర్ చేయలేము డైరెక్ట్గా. కాబట్టి దట్స్ వై వీ నీడ్ టు ఫైండ్ అవుట్ యావరేజ్ మంత్లీ కాస్ట్. యావరేజ్ మంత్లీ కాస్ట్ ఈక్వల్ టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్. 1500 by 1 month విల్ గెట్ సేమ్ 1500. లెట్ అప్లై. దట్ ఈస్ చూడండి, బ్రేక్ డౌన్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 920 rupees per month. బట్ ఇఫ్ యూ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు ఇంకర్ మోర్ కాస్ట్ దాన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఓకేనండి. కాబట్టి ఏం చేద్దామంటే ప్రతి 1 month చెక్ చేయకుండా లెట్ చెక్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 months. ఓకేనండి. అంటే ఏం చేస్తాను నేను అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. వీఆర్ మేకింగ్ ట్రయల్స్. ఫస్ట్ మంత్ చెక్ చేస్తే ఏమవుతుంది, ప్రతి 2 months చెక్ చేస్తే ఏమవుతుంది, ప్రతి 3 months చెక్ చేస్తే ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనండి. లెట్ టేక్ సెకండ్ మంత్. ఇట్ మీన్స్ వాట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ మంత్ ఐ నీడ్ టు ఇంకర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 1000. Meanwhile, if there is any failure, those are to be repaired immediately. Isn't it? సెకండ్ మంత్ ఎండింగ్ చెక్ చేస్తాను. సెకండ్ మంత్ ఎండింగ్ కన్నా ముందే ఏమైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన వాటిని ఇమీడియట్గా రిపేర్ చేస్తాం. సెకండ్ మంత్ ఎండింగ్ కంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వచ్చు? ఫస్ట్ మంత్లో ఫెయిల్ అవ్వచ్చు. 5 పోతాయి. సెకండ్ మంత్ ఎన్ని పోతాయి? 50 into సెకండ్ మంత్ ప్రాబిలిటీ 5%. 2 point. దట్స్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ మంత్ రిపేర్ చేశారు కదా మీరు. ఫస్ట్ మంత్ రిపేర్ చేసి ఇంకా లైఫ్ టైంలో మనకు రిపేర్ రావా? ఇంకా
మరి ఫస్ట్ మంత్ రిపేర్ చేసిన సెకండ్ మంత్ కూడా రావచ్చుగా. కాబట్టి ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి మధ్యలో టైం గ్యాప్ ఎంత? 1 మంత్. 1 మంత్ ఉంటే పోవడానికి ప్రాబిలిటీ ఎంత? 10%. కాబట్టి 5 and 10%. 3. నౌ టెల్ మీ దిస్ 3 ఆర్ ద నెంబర్ బ్రేక్ డౌన్స్ ఇన్ ద సెకండ్ మంత్. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ రెండు కలిపి వస్తుందా? కలిపి. అబ్జెక్ట్లో రాంగ్ ఆన్సర్. ఇది ఫస్ట్ మంత్ 5 ఫెయిల్ అని. సెకండ్ మంత్లో ఏ ఫెయిల్ అవుతాయి అంటే ఒరిజినల్గా పెట్టిన 50లో ఒక 5% ఫెయిల్ అవుతాయి. దాంతోపాటు ఫస్ట్ మంత్లో రిపేర్ చేసి సెకండ్ మంత్లో కూడా రిపేర్ వస్తాయి. కాబట్టి ఇవి 3 అనేది నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇన్ ద సెకండ్ మంత్ ఓన్లీ. ఓకేనండి, సెకండ్ మంత్ అని ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు 300 ఇంటూ 3 ఇంటూ 100 రూపీస్ 300. ఫస్ట్ మంత్లో 500, సెకండ్ మంత్లో 300, మొత్తం ఎంత? 800. ఇది క్యూమినేటివ్, మధ్యలో గ్యాప్ వదలం. క్యూమినేటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ అంటే 2 months వరకు 800 అయింది బెడ్ డౌన్ కాస్ట్. ప్రివెంటివ్ కాస్ట్ ఒక 1000, మొత్తం ఎంత అయింది? 1800. 1800 డివైడ్ బై ఎన్ని మంత్స్? 2 months, ఎంత? 900. తగ్గిందిగా. ప్రతి 1 month చెక్ చేస్తే మనకు అయ్యేది 1500. లేదు సార్, ఇఫ్ యూ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 months, ది యావరేజ్ కాస్ట్ కమ్స్ టు 900. దర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ కాస్ట్. ఏమో ప్రతి 3 monthsకి అప్లై చేసి ఇంకా తక్కువ వచ్చేమో కాస్ట్. నేను మాట్లాడరు, కాబట్టి అలా చెక్ చేయాలన్నమాట. లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ ఎండింగ్కి ప్రివెంటివ్ కాస్ట్ 1000 అవుతుంది. థర్డ్ మంత్ ఎండింగ్ కన్నా ఎప్పుడు ఫెయిల్ అవ్వచ్చు? ఫస్ట్ మంత్లో 5 ఫెయిల్ అని, సెకండ్ మంత్లో ఆల్రెడీ చేసే ఉంది, సెకండ్ మంత్లో 3 ఫెయిల్ అని. ఇప్పుడు థర్డ్ మంత్లో ఎన్ని ఫెయిల్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. థర్డ్ మంత్లో ఎన్ని ఫెయిల్యూస్ అంటే దట్ ఈస్ మొత్తం 50 మిషన్స్లో ఒరిజినల్గా పెట్టిన 50లో థర్డ్ మంత్ పోవడానికి ప్రాబిలిటీ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 5%. థర్డ్ మంత్లో పోయేవి కాదు, ఫస్ట్ మంత్లో దట్ ఈస్ రిపేర్ చేసినవి థర్డ్ మంత్లో పోవడానికి. అంటే ఫస్ట్ మంత్కి థర్డ్ మంత్కి మధ్యలో గ్యాప్ ఎంత? 2 months. రిపేర్ చేసి 2 months అయితే పోవడానికి ప్రాబిలిటీ ఎంత? దట్ ఈస్ 5%. ద సేమ్ టైం లాస్ట్ మంత్ యూ హ్యావ్ రిపేర్డ్ 3. లాస్ట్ మంత్కి ఈ మంత్కి మధ్యలో గ్యాప్ ఎంత? 1 month. 1 month ఉంటే పోవడానికి 10% ప్రాబిలిటీ. చెప్పండి ఎంత వచ్చింది? ఓకే, మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది? ఓకే, 702 is that is average monthly cost. When you apply preventive maintenance once in every 3 months, ప్రతి 3 monthsకి ఒకసారి అప్లై చేస్తే మనకి ఎంత అవుతుందండి కాస్ట్? 702 అవుతుంది. అంతకుముందు కంపేర్ బెటర్గా. అంతకుముందు ఎంత అయింది? 900 రూపీస్ పర్ మంత్ అయింది 2 months చెక్ చేస్తే. ప్రతి 3 months చెక్ చేస్తే మన పడిన కాస్ట్ ఎంత? 702నే. ఏమో ప్రతి 4 monthsకి అయితే ఇంకా తగ్గ వచ్చాము కాస్ట్. అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ ఆపుతారు సార్ మీరు? ఎక్కడైతే పెరుగుతున్న కాస్ట్ ఇంకా ఒకసారి పెరగడం స్టార్ట్ అయితే ఇంక పెరుగుకుంటూ వెళ్తున్నాం అనమాట. పెరిగేదాకా వెయిట్ చేస్తున్నాం. మరి అబ్జర్వ్ చేసి స్పీడ్ తగ్గింది కొద్దిగా. ఓకే, 1500 అయింది అంటే 400 తగ్గింది. ఎంత తగ్గింది? 600 తగ్గింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత? 200. ప్లస్ 200. ఈసారి ఇంకా తగ్గింది, ఈసారి చెప్పలేదు ఏమైద్దాం. ఓకే, అక్కడ చేయాలన్నమాట. 4 అట్ ద ఎండ్ ఆఫ్ 4th month ఐ నీడ్ టు అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 1000. ఫస్ట్ మంత్ కొన్ని ఫెయిల్ అని, సెకండ్ మంత్ కొన్ని ఫెయిల్ అని, థర్డ్ మంత్ కొన్ని ఫెయిల్ అని, సరే 4th month కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి. 4th monthలో ఎన్ని ఫెయిల్ అవుతాయి అంటే ఈ ఒరిజినల్గా పెట్టిన 50 అనమాట. ఫస్ట్ మంత్ దట్ ఈస్ 4 months ఉంటే పోవడానికి ప్రాబిలిటీ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 10% ఇచ్చారు. లాస్ట్ మంత్ ఎన్ని ఫెయిల్ అని? 3.05. లాస్ట్ మంత్కి ఈ మంత్ గ్యాప్ ఎంత? 1 month అంటే ప్రాబిలిటీ ఎంత తీసుకోవాలి? 10% తీసుకోవాలి. సెకండ్ మంత్లో 3 ఫెయిల్ అని, సెకండ్ మంత్కి 4th monthకి 2 months ఉంటే ప్రాబిలిటీ ఎంత? 5%. అనండి. ఫస్ట్ మంత్ ఎన్ని ఫెయిల్ అని? 5. ఫస్ట్ మంత్ 4th month అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 3 months. 3 months ఉంటే ప్రాబిలిటీ ఎంత? 5%. 5.705 70 అని తీసుకుందాం. తగ్గింది కాస్ట్, ఇంకా తగ్గింది. సరే ఇంకోసారి ఎస్టర్డే చేద్దాం. లెట్ టేక్ 5 months. అట్ ద ఎండ్ ఆఫ్ 5th month షుడ్ ఇంకా 1000 రూపీస్. ఫస్ట్ మంత్ కొన్ని ఫెయిల్ అని, సెకండ్ మంత్ కొన్ని ఫెయిల్ అని, థర్డ్ మంత్ కొన్ని ఫెయిల్ అని, 4th కూడా కొన్ని ఫెయిల్ అని. సరే 5th ఎన్ని ఫెయిల్ అవుతాయో చూసి దట్ ఈస్ దాన్ని కూడా రిపేర్ చేయాలన్నమాట. 5th monthలో ఎన్ని? 50 ఉన్నాయి ఇంటూ 5 months ప్రాబిలిటీ ఎంత? 15%. లాస్ట్ మంత్ 5.71 ఇంటూ 10% లాస్ట్ మంత్ దిస్ మంత్. దాని తర్వాత నెక్స్ట్ 3.33 లాస్ట్ మంత్, థర్డ్ మంత్, 5th month 2 months గ్యాప్. దట్ ఈస్ ఎంత పర్సెంటేజ్? 5%. దానికన్నా ముందు 3 ఫెయిల్ అంటున్నాయి. సెకండ్కి 5th అంటే 3 months గ్యాప్. 3 months అంటే 5%. దట్ ఈస్ 5 ఇంటూ 4 months అంటే 10%. 8.87.
ఎంత 257 ఓకే పెరిగింది ఇక్కడ. యావరేజ్ కాస్ట్ లీస్ట్ ఇన్ ద 4th month. కాబట్టి అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 months, ప్రతి 4 months ఒకసారి అప్లై చేయండి. అయితే ఆన్సర్ వాళ్ళు పర్సన్ ఇచ్చారు వాళ్ళు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేసి ఎంత 920s కదా. ఈ 1920s అలా ఏవేది 920s అలా 669 అవుతుంది ఇప్పుడు ప్రివెంటివ్ చేస్తే. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఎంత 920s యాక్చువల్గా. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేయకుండా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తే మనకు అయ్యే కాస్ట్ ఎంత 669 per month. అంటే మనకు వచ్చిన పర్సంటేజ్ సేవింగ్ ఎంత 27 ఓకే ఇంత తగ్గిందన్నమాట కాస్ట్. రిడక్షన్ కాస్ట్ డ్యూ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈక్వల్ టు 27% కాస్ట్ తగ్గింది. ఈ యాక్చువల్గా ఈ పాయింట్ పక్కన పెడితే ఇలా చెక్ చేయాలన్నమాట. ఫ్రీక్వెన్సీ అంటే కనుక ఇలా చెక్ చేయాలి బాబు ఓకేనది. దాని తర్వాత చూడండి దర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. అసెట్ వీ హ్యావ్ టు రీప్లేస్. అసెట్ ఎప్పుడు రీప్లేస్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక నిమిషం ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 8 ఎగ్జామ్ క్వశ్చన్. ఓకే ఎనీవే రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ అంటే అసెట్ కొన్న తర్వాత ఏమవుతుంది, లైఫ్ పెరుగుతున్న కొద్దీ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, స్క్రాప్ వాల్యూ బాగా తగ్గిపోతూ ఉంటుంది, ప్రొడక్షన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దీంతో ఈ విషయం పక్కన పెడితే ఈ మిషన్ కన్నా అడ్వాన్స్ మిషన్ వస్తూ ఉంటాయి, దట్ ఈజ్ ఎట్ లెస్ రేట్, తక్కువ రేట్కి వస్తాయి అనమాట. కాబట్టి వీ నీడ్ టు రీప్లేస్ ద మిషన్, వీ నీడ్ టు డిసైడ్ ద టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్. అసెట్ ఎప్పుడు రీప్లేస్ చేయాలి అని టైమింగ్ డిసైడ్ చేయాలి. అంటే ఈ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మిషన్ ఎప్పుడు రీప్లేస్ చేయాలో డిసైడ్ చేయాలి. ఆర్ వాట్ దట్ ఈస్ దీనికన్నా అడ్వాన్స్డ్ మిషన్ వచ్చినప్పుడు ఈ మిషన్ కరెక్ట్ కండిషన్ ఉన్నా సరే దిస్ మిషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వాట్ అవుట్డేటెడ్. ద మిషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అవుట్డేటెడ్ ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. దట్ ఈస్ దీనికన్నా బెటర్ మిషన్ అవడం వల్ల ఈ మిషన్ అవుట్డేట్ అయిపోతుంది. ఆర్ ఈ మిషన్లో చేసే ప్రొడక్ట్ అవుట్డేట్ అయిపోయింది అంటే కనుక ఈ మిషన్ అవుట్డేట్ అయిపోతుంది. ఆర్ ఈ మిషన్లో ప్రొడక్షన్ చేసే ప్రొడక్ట్కి వాడే రా మెటీరియల్ అవుట్డేట్ అయిపోయినప్పుడు ఇది కూడా అవుట్డేట్ అయిపోతుంది అనమాట. ఆర్ ఈ మిషన్ వాడి టెక్నాలజీ అవుట్డేట్ అయిపోతుంది, ఇది కూడా అవుట్డేట్ అయిపోతుంది. లైక్ వీఆర్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ రీజన్స్ ఫర్ ద మిషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అవుట్డేటెడ్. వెన్ ఇట్ ఈస్ బీన్ అవుట్డేటెడ్ వీ షుడ్ రీప్లేస్ విత్ ఎ న్యూ వన్. కొత్త మిషన్తో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిస్తే మెయింటెనెన్స్ కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, వేరేజ్ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతూ ఉంటుంది, స్క్రాప్ వాల్యూ బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇయర్ బై ఇయర్. కాబట్టి వీ షుడ్ డిసైడ్ ద టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఎసెట్ని మనం ఎప్పుడు రీప్లేస్ చేయాలి, ఎసెట్ లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ ఎండింగ్ వరకు ఉంచాలా, దట్ ఈస్ మీన్ వెల్ వీ షుడ్ రీప్లేస్. మీన్ వెల్ మీన్స్ కరెంట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ వీ షుడ్ డిసైడ్ ద టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్ అని చెప్పే కాన్సెప్టే మనకి రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. ఓకేనండి. కాబట్టి ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ ఎలా చేయాలని చూద్దాం ఇప్పుడు మనం. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 8. ఏ ఫామ్ ఈజ్ ఇది కూడా ఒక మోడల్ యాక్చువల్గా. ఏ ఫామ్ ఈజ్ యూజింగ్ ఏ మిషన్ హూస్ పర్చేజ్ ప్రైస్ ఈజ్ 12,000. మిషన్ కొంటే ఎంత అయింది 12,000 అయింది. ది ఇన్స్టలేషన్ చార్జెస్ 3,500 అండ్ ద మిషన్ హ్యావ్ ఏ స్క్రాప్ వాల్యూ ఆఫ్ 1,500. లెట్ టేక్ what is the net capital cost. దట్ ఈస్ ఈ ఇన్స్టలేషన్ ఛార్జెస్ వీ నీడ్ టు క్యాపిటలైజ్, అవునా కదా. ఇన్స్టలేషన్ ఛార్జెస్ క్యాపిటలైజ్ చేయాలి. 12,000 ప్లస్ 3,500 15,500 ఈజ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్. దాన్ని స్క్రాప్ కింద అమ్మేస్తే 1,500 వస్తుందంట. చూద్దాం. బికాస్ ఆఫ్ ద ఫార్మ్ హ్యాస్ ఏ మోనోటైప్, దట్ ఈస్ మోనోపోలీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ వర్క్, ద మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్ వేరియస్ ఇయర్స్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. నౌ దే హ్యావ్ బీన్ గివెన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇయర్ 1 2 3 4 5 6 7 8 9. చూడండి మెయింటెనెన్స్ కాస్ట్ ఫస్ట్ ఇయర్ అంత 250, తర్వాత సరే పెరిగింది ఇంకా పెరిగింది, డబుల్ అవుతుంది దగ్గర దగ్గర, పెరిగింది 6,000 అయింది. ఇంకా 6,000 వేసుకుంటే కొత్త మిషన్ వచ్చింది. నేను మాట్లాడరు. కాబట్టి ఫైండ్ అవుట్ కంప్యూటర్ రీప్లేస్మెంట్ పీరియడ్ ఆఫ్ ద మిషన్ ఎప్పుడు రీప్లేస్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మైన్ ఆప్టిమమ్ రీప్లేస్మెంట్, అది కూడా యాక్చువల్గా అదే. వీ షుడ్ డిసైడ్ ద టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్స్. ఓకేనండి. కాబట్టి ఎసెట్ ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే లైక్ ఎర్లియర్ క్వశ్చన్, లైక్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాగా, దట్ ఈస్ ప్రతిసారి చెక్ చేయాలా, ఫస్ట్ మంత్ చెక్ చేయాలా, ప్రతి 2 months చెక్ చేయాలా, అలాగా ఇది కూడా ఫస్ట్ ఇయర్ రీప్లేస్ చేయాలా, సెకండ్ ఇయర్ రీప్లేస్ చేయాలా, థర్డ్ ఇయర్ రీప్లేస్ చేయాలా చెక్ చేస్తాను అనమాట. లెట్ టేక్ క్వశ్చన్లో రెవెన్యూ ఇవ్వలేదు వాళ్ళు, రెవెన్యూ గురించి ఏం చెప్పలేదు వాళ్ళు. కాబట్టి దే హావ్ బీన్ గివెన్ ఓన్లీ ద కాస్ట్, బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ డిసైడ్. చూడండి అయితే ఫస్ట్ మంత్ లెట్ మెయింటైన్ అసెట్ ఫర్ 1 year. ఇయర్ ఇలా చూడండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి అసెట్ రీప్లేస్ చేశాను అనుకోండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి అసెట్ రీప్లేస్ ఏమవుతుందో చూద్దాం.
ఫస్ట్ ఇయర్. వాట్ ఇస్ ద మెయింటెనెన్స్ కాస్ట్? 250. టేక్ డిప్రిసియేషన్, నథింగ్ బట్ నెట్ ఇన్వెస్ట్మెంట్. దీని ఏమంటాం మనం? నెట్ ఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్ డిప్రిసియేషన్. ఎలా వస్తుంది? ఎస్ఆర్ ఎంత పెట్టుకున్నాం మనం? 12,000 ప్లస్ 3,500. వీ నీడ్ టు క్యాపిటలైజ్ మైనస్ స్క్రాప్ వాల్యూ. 15,000 ఈజ్ నెట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే రాద్దాం 14,000. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇనిషియల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఇనిషియల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. సో వెన్ యూ దట్ ఈస్ సెల్ ది అసెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అమ్మేసాను అనుకోండి, మన డిప్రియేషన్ ఎంత? 14,000 ఇది డిప్రియేషన్ ఫర్ 1 ఇయర్. నేను మాట్లాడు 12,000 పెట్టుకున్నాం, ఇన్స్టాల్ చేసాం, ఇప్పుడు అమ్మేసాం అంటే అదంతా కూడా 1 ఇయర్కి పోతే డిప్రియేషన్ అంతా కూడా డిప్రియేషన్ 14,000. మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 250. టోటల్ కాస్ట్ ఎంత? 14,250. డివైడ్ బై హౌ మెనీ ఇయర్స్? 1 ఇయర్. వాట్ ఈస్ యావరేజ్ ఇయర్లీ కాస్ట్? 14,250 ఈజ్ యావరేజ్ ఇయర్లీ కాస్ట్ ఇఫ్ యూ మెయింటైన్ ద అసెట్ ఓన్లీ ఫర్ 1 ఇయర్. లేదు సార్, నేను 1 ఇయర్ కాదు సార్, 2 ఇయర్స్ మెయింటైన్ చేస్తాను సార్. చేయండి. అప్పుడు 2 ఇయర్స్ మెయింటైన్ చేస్తే 2 ఇయర్స్కి మెయింటెనెన్స్ కాస్ట్ అవ్వాలిగా. ఫస్ట్ ఇయర్ 250, సెకండ్ ఇయర్ ఎంత? 760. లెట్ టేక్ క్యూములేటివ్ మెయింటెనెన్స్ కాస్ట్. ఫస్ట్ 250, సెకండ్ ఇయర్ 1010. వాట్ ఈస్ డిప్రిసియేషన్? 14,000 డిప్రిసియేషన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 ఇయర్స్. 2 ఇయర్స్ టోటల్ క్యూములేటివ్ కాస్ట్ ఎంత మనకి? 15,010 ఈజ్ టోటల్ కాస్ట్ ఫర్ 2 ఇయర్స్. ఒక ఇయర్కి ఎంత? 7,000. ఓకే, అంటే 1 ఇయర్ మెయింటైన్ చేసే కాస్ట్ కన్నా 2 ఇయర్స్ మెయింటైన్ చేస్తే తగ్గిందా లేదా? ఏమన్నా 3 ఇయర్స్ మెయింటైన్ చేస్తే ఇంకా తగ్గిద్దిగా. డిప్రిసియేషన్ స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ ఇయర్స్కి, ఆటోమేటిక్ కాస్ట్ తగ్గిపోతుంది. కానీ ఎప్పుడో మెయింటెనెన్స్ కాస్ట్ దాన్ని బీట్ చేస్తుంది, అప్పుడు టోటల్ కాస్ట్ పెరిగిపోతుంది, యావరేజ్ కాస్ట్. ఎనీవే లెట్ టేక్ 1,200, 2,000, 210, 14,000. ఇది సేమ్ 16,210 డివైడ్ బై 3 ఇయర్స్ 5,403. ఇంకా తగ్గింది కాస్ట్, ఇయర్లీ కాస్ట్. లెట్ మెయింటైన్ ఫర్ 4 ఇయర్స్. అప్పుడేమైంది? 1,800, 3,000, 4,000, 14,000, 18,010 డివైడ్ బై 4 503. తగ్గింది కదా, ఇంకా తగ్గింది కాస్ట్. అంటే యూ కెన్ హోల్డ్ ఫర్ 4 ఇయర్స్. లెట్ మెయింటైన్ ఫర్ 1 more ఇయర్. 5 ఇయర్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? 2,500, తగ్గింది. లెట్ మెయింటైన్ ఫర్ అనదర్ ఇయర్. 200, 710, 23,000, 710, 952. ఇంకా తగ్గింది. 7th ఇయర్ మెయింటైన్ చేయండి. చూడండి ఇక్కడ యావరేజ్ కాస్ట్ కన్నా దాటేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎంత? 100, 9 పెరిగింది కదా, ఇంకా స్టెప్ అయిందంటే ఇంకా పెరగడం స్టార్ట్ అయిందంటే పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. యావరేజ్ ఇయర్లీ కాస్ట్ ఈజ్ లీస్ట్ ఇన్ ద 6th ఇయర్. దేర్ ఫోర్ వీ షుడ్ మెయింటైన్ ద అసెట్ ఫర్ 6th ఇయర్ అండ్ వీ షుడ్ రీప్లేస్ విత్ ఎ న్యూ వన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6th ఇయర్. 6th ఇయర్ ఎండింగ్ రీప్లేస్ చేయాలన్నమాట. దేంతో రీప్లేస్ చేయాలంటే ఎలాంటి మిషన్ ఉందా, కొత్త మిషన్ ఉందా అని దాన్ని బట్టి మిషన్తో రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. ఓకే. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ టీవీ సెట్స్ అండ్ క్యారీస్ అవుట్ పిక్చర్ ట్యూబ్ టెస్టింగ్ ఫర్ 2,000 hours. ఏం చేస్తాం మనం? టీవీస్ చేస్తున్నామంట. దట్ ఈస్ పిక్చర్ ట్యూబ్ టెస్ట్ చేస్తాం. 2,000 hours పాటు మనం పిక్చర్ ట్యూబ్ టెస్ట్ చేస్తామంట. అంటే ఏం చేస్తారు? టీవీ ఆన్ చేసి అలా చూస్తూ ఉంటారు అన్నమాట. పిక్చర్ టెస్టింగ్ అంటే అదే. దట్ ఈస్ పిక్చర్ ట్యూబ్ స్క్రీన్ ఉంది కదా, అది కరెక్ట్గా పనిచేస్తాం లేదా టెస్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తాం? చూడడం ఇంకేం లేదు, ఆన్ చేసి. వీఆర్ టెస్టింగ్ ఫర్ హౌ మెనీ అవర్స్? 2,000 hours. 2,000 hours పాటు మనం టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఏ శాంపుల్ ఆఫ్ 100 tubes వర్ పుట్ త్రూ దిస్ క్వాలిటీ టెస్ట్ డ్యూరింగ్ విచ్ 2 tubes వర్ ఫెయిల్డ్. 100 tubes మన 100 టీవీస్ టెస్ట్ చేస్తే దాంట్లో 2 టీవీస్ ఫెయిల్ అయినాయి అనమాట. చెప్పండి, ఆ ఫెయిల్ అయిన టీవీస్ ఎప్పుడు ఫెయిల్ అయినాయి? ఫస్ట్ మేము ఆన్ చేసినప్పుడు పోయినాయా? లేదా లాస్ట్లో 2,000 hours పాటు చెక్ చేస్తాం కదా, లాస్ట్ అవర్లో పోయినాయా, మధ్యలో పోయినాయా, ఎప్పుడు పోయినాయి? తెలీదు. ఎప్పుడు పోయి ఉంటాయి అంటారు? తెలియపోతే క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు పోయి ఉంటుంది క్వశ్చన్. వెరీ గుడ్, ఎప్పుడేం పోయి ఉండొచ్చు.
అప్పుడు ఏం చెప్పదు, ఏం చేస్తాం మనం, విల్ టేక్ యావరేజ్. అంటే వీఆర్ అజ్యూమింగ్ ద tubes which were failed has worked properly for half of the testing period. వాట్ ఇస్ ద టోటల్ టెస్టింగ్ పీరియడ్ 2000. కాబట్టి దాంట్లో హాఫ్ అంటే 1000 అవర్స్ పనిచేసినాయి, లాస్ట్ 1000 పోయినాయి అనమాట. అంటే మొత్తం ఎన్ని ఫెయిల్ అయినాయి, యాక్చువల్గా రెండే కదా. అంటే ఫెయిల్ అవ్వకుండా ఎన్ని పని చేసినాయి, ఇట్ ఈస్ 98 పని చేసినాయి. అవునండి, 98 అంటే 98 ఇంటూ ఎన్ని గంటలు, 2000 అవర్స్ పాటు పనిచేసినాయి. అంటే అంత 1,96,000. ఈ రెండు టీవీస్ పోయినాయి కదా, ఆ రెండు టీవీల్లో హాఫ్ టైం కరెక్ట్గా పనిచేసినాయి. అంటే 2000 ఇంటూ హాఫ్ అంటే 1000 పనిచేసినాయి. అంటే ఎన్ని, ఈ యొక్క 2000 అంటే 1,98,000 అవర్స్ పనిచేసినప్పుడు యూ గాట్ 2 ఫెయిల్యూర్స్. ఓకేనండి, 1,98,000 అవర్స్ కరెక్ట్గా పనిచేసినప్పుడు యూ హ్యావ్ ఓన్లీ 2 ఫెయిల్యూర్స్. ఇఫ్ యావరేజ్ యూసేజ్ ఆఫ్ టీవీ బై ద కస్టమర్ ఈజ్ 4 అవర్స్ పర్ డే, ఒక డేకి 4 అవర్స్ పాటు మనం టీవీ వాచ్ చేస్తే, ఇఫ్ 10,000 టీవీస్ ఫర్ సోల్డ్ దెన్ ఇన్ ఎ ఇయర్ హౌ మెనీ టీవీస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు ఫెయిల్. 10,000 టీవీస్ అమ్మితే ఎన్ని టీవీస్ ఫెయిల్ అవుతాయి అడుగుతున్నాను అనమాట. మీరు 100 అమ్మినప్పుడు 2, దట్ ఈస్ 100 టీవీ టెస్ట్ చేసినప్పుడు 2 ఫెయిల్ అయితే 10తో కింద చేయకూడదు. ఎందుకంటే అన్ని టీవీస్ దట్ ఈస్ మనకి ఆ ఫెయిల్ అయిన టీవీస్ ఎప్పుడు ఫెయిల్ అయినాయి, టోటల్ పీరియడ్లో హాఫ్ టైం పనిచేస్తాయి అనుకుంటున్నాం కదా. అంటే టోటల్గా 1,98,000 టీవీ అవర్స్, పిక్చర్ టీవీ అవర్స్ ఉన్నప్పుడు 2 ఫెయిల్ అవుతే మనం ఎన్ని టీవీస్ అమ్మాం, మనం 10,000. 10,000 ఇంటూ ఎన్ని గంటలు చూస్తారు టీవీ, 4 అవర్స్ అంట. ఇంటూ ఎన్ని డేస్, 365. కాబట్టి 4 ఇంటూ 365 ఇంటూ 10,000, 1,46 lakh అవర్స్. అంటే 1,98,000 అవర్స్ పనిచేసినప్పుడు 2 టీవీస్ పోతే 1,46 lakh అవర్స్ టీవీ వాచ్ చేసినప్పుడు ఎన్ని పోతే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లెట్ టేక్ ప్రపోర్షనట్లీ ఇంటూ 2 డివైడ్ బై 1,98,000, 147.47 రౌండ్ చేయండి. 150 తీసుకోండి, ఏముంది, ఇదొకటి ఓకేనది. అంటే 10,000 టీవీస్ అమ్మినప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా 148 టీవీస్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఓకేనండి. వాట్ ఈస్ ద మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ ట్యూబ్స్, అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని టీవీస్ ఫెయిల్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మీన్ టైం అంటే గ్యాప్ అనమాట. ఆర్ లెట్ టేక్ ఇలా, మీన్ అంటే ఇస్ నథింగ్ బట్ యావరేజ్ కదా. అంటే ఇలా చూడండి, 148 టీవీస్ ఫెయిల్ అవుతాయి. ఎన్ని టీవీస్, 148, ఒక్క నిమిషం, దట్ ఈస్ 148 టీవీస్, 148 ఫెయిల్యూర్స్ వస్తాయి 10తో అమ్మినప్పుడు. ఒకటి రావాలంటే ఫెయిల్యూర్ ఎన్ని టీవీస్ అమ్మాలి, ఇదిగో 67.8 రౌండ్ చేస్తాం, 8 తీసుకోండి. అరే అవునండి. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా మనకి 67.8 టీవీస్ అమ్మినప్పుడు యూ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఫెయిల్యూర్ యావరేజ్గా. నేను మాట్లాడరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఇది, ఎంటీపీ. ఓకే, ఇలా చూడండి, వితౌట్ స్టాండ్ బై ఎక్విప్మెంట్, ఏ షట్ డౌన్ విల్ కాస్ట్ 200 రూపీస్ పర్ డే. నేను ఇక్కడ షట్ డౌన్ స్టాండ్ బై వచ్చిందని చెప్తున్నాను మీకు. వీఆర్ హ్యావింగ్ మెయింటెనెన్స్ టెక్నిక్స్. దెర్ ఆర్ 2 టెక్నిక్స్ ఫర్ మెయింటెనెన్స్. ఒకటి ఏం చేస్తామంటే మనకి ఇలా చూడండి, వీ నీడ్ టు మెయింటైన్ మోర్ నెంబర్ ఆఫ్ మిషన్స్. లెట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెయింటెనెన్స్ టెక్నిక్స్ ఏముండే సార్ అంటే, మనకి 10 మిషన్లు కావాలి యాక్చువల్గా, బట్ వీల్ మెయింటైన్ 12 మిషన్స్. ఆ 2 మిషన్లు బ్యాకప్ పెడతాం అనమాట. ఎప్పుడైనా 10లో ఫెయిల్ అయిన అనుకోండి, ఆ ఫెయిల్ మిషన్ పక్కన పెట్టి బ్యాకప్ మిషన్ వాడతాం. ప్రొడక్షన్లో ఇంటరప్షన్ ఏమి ఉండకుండా ఉంటుంది. అలా మెయింటైన్ చేయడం ఒక పద్ధతి. అవి బ్యాకప్ మిషన్ 2 మెయింటైన్ చేయాలా, 4 మెయింటైన్ చేయాలా అని డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ సడన్గా ఆగిపోతే దాని కాన్సిక్వెన్స్ ఏంటి, బ్యాకప్ ఉంటే దాన్ని ఎంత సెట్ ఆఫ్ చేస్తుంది, బ్యాకప్ మిషన్ ఉండాలంటే దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, దాని క్యాపిటల్ కాస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఇవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి ఎన్ని బ్యాకప్ మిషన్స్ మెయింటైన్ చేయాలో డిసైడ్ చేసుకోవాలి. అదొక టెక్నిక్. అనదర్ టెక్నిక్ ఈజ్ వాట్, లెట్ మనకి 10 మిషన్స్ కావాలి, 12 మెయింటైన్ చేస్తాం. ఎట్ ఏ టైం వీఆర్ రన్ 12 మిషన్స్ రన్ చేస్తాం. కానీ మనకి 10 మిషన్స్ కావాల్సిన చోట 12 మిషన్ రన్ చేసి ఆ 12 మిషన్ 100% దగ్గర పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మనకి తక్కువ మిషన్స్ కావాల్సిన చోట ఎక్కువ మిషన్ పని చేపిస్తున్నాం. అలాంటప్పుడు 100% కెపాసిటీ దగ్గర ప్రతి మిషన్ పనిచేయాల్సిన అవసరం. కాబట్టి ఈ 12లో ఎప్పుడైనా ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడేం చేస్తాం, వి విల్ మెయింటైన్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ ఫెయిల్డ్ మిషన్ బై మేకింగ్ వాట్, దట్ ఈస్ ఎక్స్ట్రా. ఈ ఒక మిషన్ ఫెయిల్ అయితే ఈ మిషన్ కెపాసిటీ ఏం చేస్తామంటే, ఆల్రెడీ రిమైనింగ్ మిషన్స్లో స్పేర్ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ స్పేర్ కెపాసిటీ ఉన్న మిషన్స్ కొద్దిగా కెపాసిటీ పెంచుతాం అనమాట. అన్ని మిషన్స్ పనిచేస్తాయి. ఏంటి మాట్లాడరు, ఇలా చేస్తే ఏమవుతుంది మనకి,
ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా మీరు, ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, ఒక పెన్ కావాలి, 2 తీసుకెళ్తారు పెన్నులు. ఒక పెన్ అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ పెన్ కూడా రాస్తూ ఉంటారన్నమాట. మరి అప్పుడు స్టక్ అయిపోద్ది కదా, అలా రాశారనుకోండి, అది సెకండ్ మెథడ్ యాక్చువల్గా. కొంతమంది ఆ పెన్ అలాగ ఉంచుతారు, అప్పుడు చూద్దాం అనుకుంటారు. అది ఈ టెక్నిక్ అనమాట, బ్యాకప్ మెయింటైన్ చేస్తాం. ఇది ఫెయిల్ అయితే అప్పుడు దీన్ని వాడతాం. ఏంటి మాట్లాడరు ఇక్కడ, దట్ ఈస్ 2 వాడుతూ ఉంటారు అన్నమాట. ఏంటి మాట్లాడరు, కాసేపు రాస్తూ ఉంటారు, ఈ పీరియడ్ అదే ఆ పీరియడ్ అదే రాస్తూ ఉంటారు. మొత్తానికి కంటిన్యూస్ 2 రన్నింగ్లో ఉంటాయి. ఓకేనా? ఓకే, ఎనీవే కమ్ టు ద పాయింట్. వితౌట్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఏ షట్ డౌన్ విల్ కాస్ట్ 200 రూపీస్ పర్ డే. అంటే మన దగ్గర స్పేర్ మిషన్ లేదనుకోండి, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ స్పేర్ మిషన్, ద షట్ డౌన్ విల్ కాస్ట్ హౌ మచ్? 200 రూపీస్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఆన్ అన్ యావరేజ్ 2.5 days ఇన్ ఎ ఇయర్ కెన్ బి లాస్ట్ డ్యూ టు షట్ డౌన్. ఒకవేళ మనకి స్పేర్ మిషన్ లేకపోవడం వల్ల 2.5 days షట్ డౌన్ అవుతుంది అనమాట. ఏ స్టాండ్ బై మిషన్ can be purchased for 4,000 rupees with an economic life of 10 years. 500 rupees always value at that date. ఒకవేళ మన స్పేర్ మిషన్ మెయింటైన్ చేస్తే మనకి 4,000 అవుతుంది. వాళ్ళు చెప్పారన్నమాట 10 years స్క్రాప్ వాల్యూ ఇచ్చారు. ఇట్స్ యాన్యువల్ కాస్ట్ ఇంక్లూడింగ్ 2.5 days ఆఫ్ యాక్చువల్ ఆపరేషన్ వుడ్ కాస్ట్ 100 రూపీస్. పర్చేస్ చేసిన మిషన్ కూడా మెయింటైన్ చేయాలి కదా, మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పారన్నమాట. దట్ ఈస్ ఎంత? 100 రూపీస్ అవుతుంది. మేక్ ఎ చాయిస్. స్పేర్ మిషన్ కావాలా వద్దని అడుగుతున్నారు, అది క్వశ్చన్. స్పేర్ మిషన్ కావాలా వద్దా అంటే ఇలా కావాలో చెప్పకూడదు, చేయాలి, స్టోరీ మొత్తం చేయాలన్నమాట. స్పేర్ మిషన్ ఉంటే ఎంత కాస్ట్ అవుతుంది, స్పేర్ మిషన్ లేకపోతే ఎంత కాస్ట్ అవుతుంది అని మనం చేయాలి, వర్కౌట్ చేయాలి. స్పేర్ మిషన్ ఉందనుకోండి, ఎంత కాస్ట్ అవుతుంది మనకి? లెట్స్ సీ హియర్. ఒక్క నిమిషం అండి. స్పేర్ మిషన్ మనం మెయింటైన్ చేసామనుకోండి, వెన్ యూ మెయింటైన్ స్పేర్ మిషన్, లెట్ హియర్ స్పేర్ మిషన్ ఉంటే ఏంటి, స్పేర్ మిషన్ లేకపోతే ఏంటి? నో స్పేర్ మిషన్, షట్ డౌన్ కాస్ట్ హౌ మచ్? 200 రూపీస్ పర్ డే. అలా షట్ డౌన్ ఎన్ని డేస్ అవుతుంది? 2.5 days. 2.5 days ఇంటూ 200 రూపీస్ పర్ డే ఎంత అవుతుంది? స్పేర్ మిషన్ లేకపోతే 500 అవుతుంది. స్పేర్ మిషన్ ఉంటే 500 కన్నా తక్కువ అయితే స్పేర్ మిషన్ మెయింటైన్ చేసుకోండి. స్పేర్ మిషన్ ఉందనుకోండి, ఎంత కాస్ట్ అవుతుంది? 4,000 అవుతుంది. మైనస్ ఓకే, దట్ ఈస్ 4,000 అవుతుంది. దట్ ఈస్ ఇక్కడ చూడండి, స్క్రాప్ వాల్యూ ఎంత అండి? 500 డివైడ్ బై ఎన్ని ఇయర్స్ లైఫ్? 10 years లైఫ్. ఇక డిప్రియేషన్ పలానా వస్తుంది కదా, మనకి యాక్చువల్గా ఎంత కావాలి? 2.5 days కావాలా? ఇంటూ 2.5 days చేస్తారా? అది మాత్రం చేయొద్దు. ఎందుకంటే స్పేర్ మిషన్ మెయింటైన్ చేయకపోతే మనకు పోయేది ఇయర్ మొత్తం మీద 2.5 days. ఇయర్ మొత్తం మీద 2.5 days. స్పేర్ మిషన్ ఉంటే మన 500 చేస్తున్న డిప్రియేషన్ ఇయర్ మొత్తానికి అనమాట. కాబట్టి ఎంత? 350 ఈజ్ ద డిప్రియేషన్. దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 100 రూపీస్. మొత్తం ఎంత అయితే? 450 అయితే. కాబట్టి స్పేర్ మిషన్ ఉంటే 50 సేవ్ వచ్చింది అనమాట. కాబట్టి లెట్ హ్యావ్ ఏ స్పేర్ మిషన్. మేక్ ఏ చాయిస్, హ్యావ్ ఏ స్పేర్ మిషన్. ఇవ్వండి, అది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ 14 చూడండి అయితే బాబు. The main shaft of an equipment has a చెప్పండి సార్, కెమెరా సారీ. చూడండి, ది మెయిన్ షాఫ్ట్ అండ్ ఎక్విప్మెంట్ హ్యాస్ ఏ వెరీ హై రిలయబిలిటీ ఆఫ్ 0.99. సో దర్ ఈస్ ఎ రిలయబిలిటీ ఎంత అండి? 0.99 అంటే 99% కరెక్ట్గా పనిచేస్తుంది. ది ఎక్విప్మెంట్ కాస్ట్, దట్ ఈస్ ఎక్విప్మెంట్ కమ్స్ ఫ్రమ్ రష్యా, హ్యాస్ ఏ హై డౌన్ టైమ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ షాఫ్ట్. ఒకవేళ మిషన్ ఫెయిల్ అయిందా, వీ హ్యావ్ టు ఇంకర్ హ్యూజ్ అమౌంట్. దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 2 crores rupees యాజ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ లాస్ట్ అండ్ అదర్ కాస్ట్. ఒకవేళ మిషన్ అయిపోతే కనుక 2 crores మనకి పోతుందన్నమాట. అంటే మిషన్కి అసలు ఆగడానికి అవకాశం ఎంత ఉంది? 99% రిలయబుల్గా పనిచేస్తుంది. అంటే ఆగడానికి ప్రాబిలిటీ ఓన్లీ 1%. 99% అంటే 1% ఛాన్స్ ఉంది ఆగడానికి. హౌఎవర్ దిస్ స్పేర్స్ ఈజ్ కోల్డ్ ఇన్ ద మార్కెట్. స్పేర్స్ ఈజ్ కోల్డ్ అట్ 10 lakh rupees అట్ ప్రెజెంట్. స్పేర్స్ కొంటే 10 lakhs అవుతుంది ఇప్పుడు కొంటే. షుడ్ ద షాఫ్ట్ స్పేర్స్ బీ ప్రొక్యూర్డ్ అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ అండ్ కెప్ట్ ఆర్ నాట్? మిషన్తో పాటే స్పేర్ పార్ట్స్ కొనాలా అవసరం లేదు, అది క్వశ్చన్. లేదండి, మిషన్తో పాటు స్పేర్ పార్ట్స్ కొంటే ఎంత అవుతుంది? 10 lakhs అవుతుంది. అసలు మిషన్ ఆగిపోతే దాని కాన్సిక్వెన్స్ ఎంత? 2 crores అంటే మనకి యాక్చువల్గా ప్రాబిలిటీ 1% కదా, ఆగడానికి ప్రాబిలిటీ ఓన్లీ 1%. కాబట్టి నెట్గా మనం పోయే అమౌంట్ ఎంత అంటే 2 crores ఉంటే 1% అంటే ఎంత? 2 lakhs.
ఒకవేళ ఆగితే 2 lakhs అవుతుంది. దట్ ఈస్ ఆగకుండా ముందే కూడా 10 lakhs అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. నేను మాట్లాడరు. ఆగినప్పుడు 10 lakhs, దట్ ఈస్ ఆగినప్పుడు 2 lakhs మనకి కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ మనకి స్పేర్ కాస్ట్ ఎంత అవుతుంది, మనకి 10 lakhs అవుతుంది. కాబట్టి ముందే ఇంక రావడం కన్నా ఆగితే ఇంకా ఏదైనా 2 lakhs కదా, కాబట్టి అప్పుడు చూడవచ్చు. కాబట్టి నో నీడ్ టు పర్చేజ్ మిషన్స్ స్పేర్ పార్ట్స్ అలాంగ్ విత్ మిషన్తో పాటు కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తక్కువ అవుతుందన్నమాట ఒకవేళ ఆగిపోయినా. ఆగినప్పుడు చూద్దాం, ఓకేనండి. నెక్స్ట్ వన్ అయితే ఈ క్వశ్చన్ చూద్దాం, ఎగ్జామ్ క్వశ్చన్. Product A has a mean time between failure of 30 hours. Mean time between failure, nothing but what? Mean time between failure అంటే ఒక ఫెయిల్యూర్కి నెక్స్ట్ ఫెయిల్యూర్కి మధ్యలో గ్యాప్ అనమాట. లెట్ టేక్ మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 30 hours అండ్ మీన్ టైమ్ టు రిపేర్. మీన్ టైమ్ టు రిపేర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, మనకి 5 hours పడుతుంది. అంటే మొత్తం మీద 35 hours టైం తీసుకుంటే 35 hours టైంలో 5 hours పాటు రిపేర్ చేస్తాం. రిపేర్ చేసిన తర్వాత 30 hours పాటు కంటిన్యూస్ పని చేస్తాం అనమాట. మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్, ఒక ఫెయిల్యూర్కి నెక్స్ట్ ఫెయిల్యూర్కి మధ్యలో గ్యాప్ ఎంత అండి, 30 hours ఉంది. 30 hours పాటు కంటిన్యూస్గా కరెక్ట్గా పనిచేస్తుంది. 30 hours తర్వాత విల్ హ్యావ్ వన్ ఫెయిల్యూర్. టు రిపేర్ ద ఫెయిల్డ్ మిషన్ వీ నీడ్ టు ఇంకర్ హౌ మచ్ అవర్స్, దట్ ఈస్ 5 hours వీ నీడ్ టు స్పెండ్. మెయిన్ టైమ్ టు రిపేర్ అంటే ప్రతి 35 hours-కి 5 hours పాటు రిపేర్ చేస్తాం, కంటిన్యూస్ 30 hours పాటు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ 5 hours అలా అనమాట. దట్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఏ సైకిల్ ఆఫ్ 35 hours, 30 hours తీసుకుంటే కనుక సైకిల్ కింద 30 hours పాటు పనిచేస్తుంది, తర్వాత రిపేర్ చేస్తాం. మళ్ళీ 30 పనిచేస్తుంది, తర్వాత రిపేర్ చేస్తాం. దట్ ఈస్ ఆల్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఏ. అంటే ప్రొడక్ట్ ఏ చేయడం కోసం వాడే మిషన్ అనుకోండి. లెట్ టేక్ బి చూడండి. మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఈజ్ 40 hours. బీకి 40 hours అంట. మీన్ టైమ్ టు రిపేర్ ఈజ్ వాట్ 2 hours. 42. క్వశ్చన్ చూడండి. విచ్ ప్రొడక్ట్ హ్యాస్ ఏ హయ్యర్ రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే రిలయబుల్గా పనిచేసేది మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్కి నెక్స్ట్ ఫెయిల్యూర్కి మధ్యలో ఎక్కువ పీరియడ్ పాటు పనిచేస్తుందంటే అది రిలయబుల్గా పనిచేస్తుంటాయి కదా. అది 30 hours పనిచేస్తుంది, 40 hours పనిచేస్తుంది. కాబట్టి మిషన్ బి ఈజ్ హ్యావింగ్ వాట్ హై రిలయబిలిటీ బికాస్ మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఈజ్ మోర్. ఒక ఫెయిల్యూర్కి నెక్స్ట్ ఫెయిల్యూర్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది అంటే అది రిలయబుల్గా పనిచేస్తుంది అని అర్థం. విచ్ ప్రొడక్ట్ హ్యాస్ ఏ గ్రేటర్ మెయింటెనబిలిటీ. గ్రేటర్ మెయింటెనబిలిటీ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ అంటే రిపేర్ టైం తక్కువ ఉందంటే తక్కువ రిపేర్ కాస్ట్ అవుతుందిగా. తక్కువ రిపేర్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ బాగా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మీన్ టైమ్ టు రిపేర్ ఈజ్ లెస్ ఫర్ ప్రొడక్ట్ బి, దేర్ ఫోర్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై, దట్ ఈస్ అ గ్రేటర్ మెయింటెనబిలిటీ. ఏదన్నా పాయింట్. తర్వాత చూడండి. విచ్ ప్రొడక్ట్ హ్యాస్ ఏ గ్రేటర్ అవైలబిలిటీ. గ్రేటర్ అవైలబిలిటీ అంటే మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఈజ్ వాట్, దిస్ ఇస్ అ ప్రొడక్టివ్ టైం. మీన్ టైమ్ టు రిపేర్ టైమ్ ఈజ్ అ నాన్ ప్రొడక్టివ్ టైం. సో ప్రొడక్టివ్ టైం ప్లస్ నాన్ ప్రొడక్టివ్ టైం విల్ గెట్ టోటల్ టైం. లెట్ ఫైండ్ అవుట్ ప్రొడక్టివ్ టైం యాజ్ అ పర్సంటేజ్. ప్రొడక్టివ్ టైం డివైడ్ బై టోటల్ టైం, నథింగ్ బట్ మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ డివైడ్ బై టోటల్ టైం. So that you will get a percentage of productive time out of total will get. Isn't it? Out of 35 hours, productive time is 30 hours. 30 by 35, how much percentage? 85%. Here, 40 hours by 42, 95%. Out of these two, percentage is more for a second one. Therefore, it is having higher, greater availability. That is a question given for 10 marks in exam. ఇదిగోండి 10 ఇచ్చారు వాళ్ళు. ఇదిగోండి ఈ 3 లైన్లు రాస్తే 10 marks. ఇది స్టోరీ రాయాలి. తెలియాలిగా ఏముంది అసలు కంటెంట్. ఓకేనా. ఓకే. దాని తర్వాత చూడండి. వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ గ్రూప్ రీప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. చూడండి. గ్రూప్ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్. గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. గ్రూప్ రీప్లేస్మెంట్లో ఏం చేస్తాం సార్ అంటే చూస్తున్నారా ఇలాగా. గ్రూప్ రీప్లేస్మెంట్లో ఇఫ్ యూ టేకెన్ ఫ్యాక్టరీ, ఇన్ ఫ్యాక్టరీ వీఆర్ హ్యావింగ్ మనకి వాల్యూ తక్కువ ఐటమ్స్ ఉంటాయి. వాటి గురించి ప్రతిసారి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టరీలో ఉన్న లైట్స్ కానివ్వండి, దట్ ఈస్ స్విచ్చెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా దట్ ఈస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడే ఇండివిజువల్గా రీప్లేస్ చేయడం ఒక పద్ధతి. లేదంటే కనుక లెట్ టేక్ ఏ గ్రూప్ రీప్లేస్మెంట్.
లెట్ టేక్ 1000 బల్బ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఒకేసారి అన్నీ ప్రతి 1 మంత్కి లేదా ప్రతి 2 మంత్స్కి ఒకసారి మొత్తం రీప్లేస్ చేయడం ఒక పద్ధతి. లేదంటే ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాయో ఆ ఫెయిల్ అయినప్పుడే దట్ ఈస్ రిపేర్ చేయడం ఒక పద్ధతి. అదేంటి సార్ బల్క్గా ఒకసారి రిపేర్ చేస్తే మనకి ఎక్కువ అవుతుంది కదా సార్ కాస్ట్. చిన్న చిన్న వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దట్ టు వెన్ యూ రీప్లేస్ బల్క్ విల్ హ్యావ్ ఏ సేవింగ్. ఒక్కొక్కటి రీప్లేస్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, బల్క్గా రీప్లేస్ చేస్తే సేవింగ్ వస్తుంది. కాబట్టి ఒకేసారి బల్క్గా రీప్లేస్ చేయాలా, దట్ ఈస్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన వాటిని అప్పుడే రిపేర్ చేయాలా అనేది డిసైడ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. లెట్స్ సీ. Let's see this question. Question number 6. The following mortality rates have been observed for certain type of light bulb. Week 1, 2, 3, 4, 5. Percentage failing by end of the week. First week ending kalla ఎంత పర్సెంట్ ఫెయిల్ అవుతాయి? 10%. సెకండ్ వీక్ కల్లా ఎంత? 25. థర్డ్ 50, తర్వాత 80, ఫోర్త్ 5th వీక్. అంటే ఇచ్చింది క్యూములేటివ్ ప్రాబిలిటీ, ఇండివిజువల్ ప్రాబిలిటీయా? క్యూములేటివ్ కార్డు లాస్ట్ 100 వచ్చింది. ఓకేనండి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇండివిజువల్ ప్రాబిలిటీ అప్పుడు ఎంత వస్తుందండి? ఇండివిజువల్ ప్రాబిలిటీ 10%. సెకండ్ వీక్ వరకు 20%. అంటే సెకండ్ వీక్లో ఎంత? 15%. థర్డ్ వీక్లో 25%. దట్ ఈస్ 30%, 20%. ఓకేనండి. దెర్ ఆర్ 1000 బల్బ్స్ ఇన్ యూస్. రైట్ నౌ వీ హ్యావ్ 1000 బల్బ్స్. ఇట్స్ కాస్ట్ 2 rupees టు రీప్లేస్ అన్ ఇండివిజువల్ బల్బ్ దట్ ఈస్ విచ్ హ్యాస్ బర్న్డ్ అవుట్. ఓకేనండి. ఏదన్నా బల్బ్ ఫెయిల్ అయిందంటే కనుక ఫెయిల్ అయిన బల్బ్ దట్ ఈస్ రీప్లేస్ చేయాలని ఎంత అవుతుంది మనకి? 2 rupees అవుతుంది. ఇట్ కాస్ట్ 2 rupees టు రీప్లేస్ అన్ ఇండివిజువల్ బల్బ్. ఓకేనా, 2 rupees అవుతుందండి ఇండివిజువల్ బల్బ్ రీప్లేస్ చేయాలంటే. ఇఫ్ ఆల్ బల్బ్స్ వర్ రీప్లేస్డ్ సైమల్టేనియస్లీ ఇట్ వుడ్ కాస్ట్ 50 paisa పర్ బల్బ్. ఒకేసారి అన్ని రీప్లేస్ చేయాలనుకోండి అప్పుడు ఎంత అవుతుంది మనకి? 50 paisa ఇంకా రావాలంట మనకి. ఓకేనండి. కాబట్టి 50 paisa పెట్టి అన్నీ రీప్లేస్ చేయాలా, లేదంటే ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయిన వాటిని 2 rupees రీప్లేస్ చేయాలా? అది క్వశ్చన్. ఓకేనండి. చూడండి, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీప్లేస్ ఆల్ బల్బ్స్ అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. అంటే దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? గ్రూప్ రీప్లేస్మెంట్. అంటే గ్రూప్ రీప్లేస్మెంట్ ప్రకారం అన్ని బల్బ్స్ ఒకేసారి రీప్లేస్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీక్ రీప్లేస్ చేద్దాం అనుకోండి, ఫస్ట్ వీక్ ఎండింగ్కి అన్నీ రీప్లేస్ చేస్తాం. ఫస్ట్ వీక్ ఎండింగ్ కన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే ఏం చేయాలి వాటిని? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ఎండింగ్ మొత్తం గ్రూప్ రీప్లేస్మెంట్ పాలసీ ప్రకారం మొత్తం దట్ ఈజ్ రీప్లేస్ చేస్తామండి. దట్స్ ఓకే. ఫస్ట్ వీక్ కన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే ఎలాగో ఫస్ట్ వీక్ ఎండింగ్ ఇంకో 1-2 daysలో వచ్చేస్తుంది కదా వీక్ ఎండింగ్, అప్పుడు దాకా మీరు ఆ బల్బ్ రీప్లేస్ చేయకుండా ఉంటారా? లేకపోతే గ్రూప్ రీప్లేస్మెంట్ ప్రకారం ఫస్ట్ వీక్ ఎండింగ్ మొత్తం రీప్లేస్ చేస్తారు, దానికన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అది క్వశ్చన్. ఫస్ట్ మంత్ దట్ ఈస్ ఫస్ట్ వీక్ ఎండింగ్కి మొత్తం రీప్లేస్ చేస్తాం గ్రూప్ రీప్లేస్మెంట్. ఫస్ట్ వీక్ కన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే, ఫస్ట్ డే కావచ్చు, సెకండ్ డే కావచ్చు, 6th day కావచ్చు, ఏమైనా ఫెయిల్ అయితే ఫస్ట్ వీక్ ఎండింగ్ ఎలాగో వచ్చేస్తాం కదా వీక్ ఎండింగ్, అప్పుడు రీప్లేస్ చేద్దామని దాన్ని వదిలేస్తారా, లేకపోతే అవి కూడా రీప్లేస్ చేస్తారా ఇండివిజువల్గా అని అడుగుతున్నా. అది క్వశ్చన్. ఫ్యాక్టరీ అది బల్బు లేవు, లేకుండా చీకట్లో ఏం చేస్తారు వర్క్, కాబట్టి బల్బ్స్ ఉండాల్సింది. కాబట్టి యాజ్ అండ్ వెన్ ఏ ఫెయిల్యూర్ అకర్స్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఇమీడియట్లీ యాజ్ పర్ ద గ్రూప్ రీప్లేస్మెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఆల్ బల్బ్స్. అందుకని ఫస్ట్ వీక్ ఎండింగ్కి ఎలాగో ఉంది కదా రీప్లేస్ అంటున్నాం, ఒక మార్కేసి దాన్ని వదిలేసి మీద రీప్లేస్ చేయడం కాదు. పాలసీ ప్రకారం అన్ని రీప్లేస్ చేస్తాం. ఏంటంటే మాట్లాడరు ఒక్కన పాయింట్ అదే చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. చూడండి, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీప్లేస్ ఆల్ బల్బ్స్ అట్ ఎ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ వెదర్ ఆర్ నాట్ దే హ్యావ్ బాంట్ అవుట్ అండ్ కంటిన్యూ టు రీప్లేస్ బాంట్ అవుట్ బల్బ్స్ యాజ్ ఏ ఫెయిల్. అది ఫెయిల్ యాక్చువల్గా ఫెయిల్ అయిన వాటిని ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో అప్పుడే రీప్లేస్ చేస్తాం. పాలసీ ప్రకారం అన్నీ ఒకేసారి రీప్లేస్ చేస్తాం అనమాట. ఫాలో అవుతున్నారా? క్వశ్చన్ ఏంటంటే ఎట్ వాట్ ఇంటర్వెల్ షుడ్ ఆల్ బల్బ్స్ బీ రీప్లేస్డ్. అంటే ప్రతి 1 వీక్కి అన్నీ రీప్లేస్ చేయాలా, ప్రతి 2 weeksకి అన్నీ రీప్లేస్ చేయాలా, ప్రతి 3 weeksకి అన్నీ రీప్లేస్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. అది క్వశ్చన్. ముందు క్వశ్చన్ అర్థమైందా? ఓకే, చెప్పండి. అయితే ఏం చేయాలి మనకి? ప్రతి 1 weekకి గ్రూప్ రీప్లేస్మెంట్ అప్లై చేస్తే చూడండి ఎంత కాస్ట్ అవుతుందో. అంటే ఏంటి, ఫస్ట్ వీక్ ఎండింగ్ కల్లా రీప్లేస్ చేస్తాం గ్రూప్ రీప్లేస్మెంట్. అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది మీకు? 0.50 paisa పర్ బల్బ్. ఇంటి ఎన్ని బల్బ్స్ ఉన్నాయి మన దగ్గర? 1000 into 0.5 500 rupees అవుతుంది గ్రూప్ రీప్లేస్మెంట్.
Meanwhile, if at all, if there is a failure, those we have to replace immediately. మాట్లాడరు కాబట్టి ఇలా చూడండి. అప్పుడు let apply preventive maintenance once in every week. Before that, let find out individual probability. Individual probability is equal to ఎంతండి బాబు సార్ నమ్మ ఒకసారి చెప్తాను. ఏంటంటే మాట్లాడరు ఏంటంట. ఓకే, లెట్ టేక్ ఇండివిజువల్ ప్రాబిలిటీ ఎంతండి 10%, దట్ ఈస్ 15%, 25%, దట్ ఈస్ 30%, 20%. ఇది మార్చాలేమన్నా ఇంకంతేగా ఇదొక్కన ప్రాబిలిటీ. లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్. ఫస్ట్ వీక్ చూడండి ఇక్కడ లెట్ టేక్ వీక్. ఫస్ట్ వీక్ ఎండింగ్ ఏం చేస్తున్నాం ప్రివెంట్, దట్ ఈస్ వీఆర్ అప్లయింగ్ గ్రూప్ రీప్లేస్మెంట్. ఫస్ట్ వీక్ ఎండింగ్కి లెట్ టేక్ గ్రూప్ రీప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 1000 బల్బ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ వాట్ 50 పైసా, 500 రూపీస్ గ్రూప్ రీప్లేస్మెంట్. అంటే ఫస్ట్ వీక్ ఎండింగ్ కన్నా ముందే ఏమైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేయాలా అవసరం లేదా? ఇమీడియట్గా రీప్లేస్ చేయడం అంటే గ్రూప్ రీప్లేస్మెంటా అది ఇండివిజువల్ రీప్లేస్మెంట్. కాబట్టి ఫస్ట్ వీక్లో లెట్ టేక్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్స్ ఎన్ని 1000 బల్స్లో వాడేదో ఫస్ట్ వీక్ ప్రాబిలిటీ ఎంత పోవడానికి 10%, అంటే ఎంత 100 పోతాయి. ఆ 100 పోయిన వాటిని ఇండివిజువల్గా రీప్లేస్ చేయాలి అవసరం లేదా? ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అంటే 100 × 2 రూపీస్ 200. లెట్ టేక్ క్యూములేటివ్ కాస్ట్ ప్రస్తుతానికి 200. టోటల్ కాస్ట్ ఎంత? దట్ ఈస్ టోటల్ కాస్ట్ ఈక్వల్ టు 700 అనమాట. నేను మాట్లాడరు టోటల్ కాస్ట్ ఈక్వల్ టు క్యూములేటివ్ కాస్ట్ ప్లస్ గ్రూప్ రీప్లేస్మెంట్ కాస్ట్ విల్ గెట్ టోటల్ కాస్ట్. చెప్పండి ఎంత? డివైడ్ బై వన్ వీక్. కాబట్టి ఎంత అండి యావరేజ్ వీక్లీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 700. లేదు సార్ ఐ విల్ అప్లై ప్రైవేట్, దట్ ఈస్ ఐ విల్ అప్లై గ్రూప్ రీప్లేస్మెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 వీక్స్. అంటే సెకండ్ వీక్ ఎండింగ్ కల్లా నేను గ్రూప్ రీప్లేస్మెంట్ 500 రూపీస్ ఇంకా అవుతా. సెకండ్ వీక్ ఎండింగ్ కన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయిన అనుకోండి, ఆ ఫెయిల్ అయిన వాటిని ఇండివిజువల్గా రీప్లేస్ చేయాలి. సెకండ్ వీక్ కన్నా ఎండింగ్ కన్నా ముందు అంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వచ్చు? ఫస్ట్ వీక్ ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ వీక్ ఫెయిల్ అవ్వచ్చు. ఫస్ట్ వీక్ ఎన్ని ఫెయిల్ అయినా ఆల్రెడీ 100 ఫెయిల్ అండి. ఇప్పుడు సెకండ్ వీక్లో ఎన్ని ఫెయిల్ అవుతాయి అంటే సెకండ్ వీక్ ప్రాబిలిటీ 15%. నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ వీక్లో ఒక 100 ఉన్నాయి కదా, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ గ్యాప్ 1 వీక్ అయిపోయింది కాబట్టి సెకండ్ వీక్లో పోవడానికి ప్రాబిలిటీ ఎంత 10%. బాబు ఇది ఓకేనా? ఎంత 160. బాబు ఇది ఓకేనా? ఇది ఎగ్జాక్ట్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బిల్డర్ మెయింటెనెన్స్ లాగానే. దట్ ఈస్ 320, 520, 1020 డివైడ్ బై 2 510. కాస్ట్ తగ్గింది, 700 కంపేర్ చేస్తే తగ్గింది కాస్ట్. సరే ప్రతి 3 వీక్స్కి అయితే ఇంకా చూడండి ఎంత అయిద్దో. థర్డ్ వీక్ ఎండింగ్ కల్లా గ్రూప్ రీప్లేస్మెంట్ ఎంత 500. కాబట్టి ఇక్కడ 1000 ఇంటూ థర్డ్ వీక్లో ఎంత పోతుంది 25%. ప్లస్ లాస్ట్ వీక్ 160 పోయింది, ఇప్పుడు 1 వీక్ అయితే 10% ప్రాబిలిటీ. ఫస్ట్ వీక్ 100 పోయినాయి, థర్డ్ వీక్ ఫస్ట్ వీక్ అంటే 15%, 2 months ప్రాబిలిటీ 15%. 281 ఇంటూ 2 562 క్యూములేటివ్ 1582 డివైడ్ బై 3 పెరిగింది కాస్ట్. కాబట్టి ఇదే బెటర్. ఇంకా అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ అప్లై గ్రూప్ రీప్లేస్మెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ దట్ ఈస్ 2 వీక్స్. ప్రతి 2 వీక్స్కి ఒకసారి అప్లై చేస్తే మనకు కాస్ట్ తగ్గుతుంది అనమాట. అన్నీ రీప్లేస్ చేసి కాస్ట్ పెరిగిపోతుంది సార్. చిన్న చిన్న అసెట్స్ సంబంధించి అలా తీసుకోవచ్చు, బల్క్ డెసిషన్ ప్రతిసారి కాకుండా. ప్రతిసారి డెసిషన్ తీసుకుంటారా, లేకపోతే మన వర్క్ మీద ఫోకస్ పెడతారా, లేకపోతే ఎక్స్ట్రా కాస్ట్ అనేది వదిలేస్తారా, ఇలా తీసుకోవాలి. చిన్న చిన్న వాటి ఐటమ్స్ సంబంధించి ఒకేసారికి మనం బల్క్ రీప్లేస్మెంట్ బెటరా, దట్ ఈస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాయో అప్పుడే రీప్లేస్ చేయాలా అనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి? ఓకే ఓకే దట్ ఈస్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. ఓకే చూడండి, అయితే విల్ స్టార్ట్ విత్ అనదర్ టాపిక్ దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే చూడండి, యాజ్ ఫర్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ కన్సర్న్, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక 2 మెథడ్స్ కొత్తగా యాడ్ అయినాయి. కాబట్టి ఇవి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. దట్టు జాబ్ అలొకేషన్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి మొన్న ఎగ్జామ్ రాలేదు కాబట్టి ఈసారి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. చూడండి, యాజ్ ఫర్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ కన్సర్న్, ఈ ట్రాన్స్పోర్టేషన్లో ది మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ వాట్?
we need to decide the transporting goods from such a origin to such a destination, so that transportation cost should be what minimum కాస్ట్ మనకి మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వన్స్ ద ప్రొడక్షన్ ఈజ్ బీన్ డన్, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఏ వేర్ హౌస్కి పంపిస్తే కనుక మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ యూ సీ కంపెనీ యాజ్ ఎ హోల్ వీ హ్యావ్ ఎ మల్టిపుల్ ఫ్యాక్టరీస్, మల్టిపుల్ ఫ్యాక్టరీ నెంబర్ 1, ఫ్యాక్టరీ నెంబర్ 2, ఫ్యాక్టరీ నెంబర్ 3. లెట్ టేక్ వీఆర్ హ్యావింగ్ 3 ఫ్యాక్టరీస్. సో ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉందో అక్కడే స్టోర్ చేస్తారా? అక్కడే ఉంటుంది వేర్ హౌస్, ఎక్కడో ఉండదు వేర్ హౌస్. ఎక్కడ పెడతాం? డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర పెడితే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట అమ్మడానికి. ఏంటంటే మాట్లాడరు కాబట్టి లెట్ టేక్ వీఆర్ హ్యావింగ్ ఎ వేర్ హౌస్, లెట్ టేక్ ఎ సేల్ డిపో. వేర్ హౌస్ నెంబర్ 1, వేర్ హౌస్ నెంబర్ 2, వేర్ హౌస్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసిన గూడ్స్ని వెదర్ యూ షుడ్ సెండ్ టు ఫస్ట్ వేర్ హౌస్ ఆర్ సెకండ్ వేర్ హౌస్ ఆర్ థర్డ్ వేర్ హౌస్. ఆర్ ఫస్ట్ వేర్ హౌస్ కొంత, సెకండ్ వేర్ హౌస్ కొంత, థర్డ్ వేర్ హౌస్ పంపించాలా. సెకండ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసిన గూడ్స్ని whether you should transfer, that is how much quantity is to be transported to warehouse 1, 2 and 3. థర్డ్ ఫ్యాక్టరీలో గూడ్స్ warehouse 1కి 2కి 3కి ఎంత క్వాంటిటీ పంపించాలో డిసైడ్ చేయాలి. we should transport such a quantity from such a origin to such a destination, so that transportation cost should be what minimum. కాబట్టి ఇక్కడ the distance from each origin to destination is not the same. దట్ ఈస్ ద డెస్టినేషన్. మనకి ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ వరకు సేమ్ కిలోమీటర్స్ ఉండవు కాబట్టి డిస్టెన్స్ మారిపోతే ఆటోమేటిక్గా కాస్ట్ మారిపోతుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి గూడ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు అయ్యే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మినిమైజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ టు either minimize the transportation cost అన్న మినిమైజ్ చేయాలి, ఆర్ వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్, బికాస్ ద సెల్లింగ్ ప్రైస్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ వేర్ హౌస్ ఈజ్ నాట్ ద సేమ్. ఫస్ట్ వేర్ హౌస్లో అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఒకటి, సెకండ్ దాన్ని అమ్మినప్పుడు ఇంకోటి వస్తుంది. దట్ ఈస్ ఈ వేర్ హౌస్ అన్నీ కూడా, ఈ సేల్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకే లొకేషన్లో ఉండవు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ విల్ డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. నాట్ ఓన్లీ దట్, ది ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టరీ ఆల్సో డిఫర్. ప్రొడక్షన్ కాస్ట్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టరీ క్వైట్ డిఫర్. నాట్ ఓన్లీ దట్, ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫ్రమ్ ఈచ్ ఫ్యాక్టరీ టు ఈచ్ డెస్టినేషన్, ఈచ్ వేర్ హౌస్ ఈజ్ ఆల్సో క్వైట్ డిఫర్. By taking all the factors into consideration, we need to, that is plan the such a quantity from such a warehouse, so that your total profit should be what maximum. ఎక్కడి నుంచి ఇటు పంపిస్తే కనుక టోటల్గా వచ్చే ప్రాఫిట్ మ్యాక్సిమం అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ది ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ either we need to minimize the transportation cost or we need to maximize the profit. Since we are having so many permutations, that's why the problem will be given in a matrix form. ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తారన్నమాట ప్రాబ్లం అనేది. జనరల్లీ దే విల్ గివ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ యూనిట్ ఆర్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ పర్ యూనిట్. ఒక యూనిట్కి ఇస్తారు వాళ్ళు, ఎంత క్వాంటిటీ పంపిస్తే అంత ప్రాఫిట్ మనకి ప్రపోర్షనేట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే either we need to minimize the cost or maximize the profit. In order to solve the problem, totally we are having how many steps? Totally we are having 5 steps are there. We are having 5 steps. Step number 1. Step number 1 is what objective function. We need to check whether the problem is of minimization or maximization. When they have been given cost matrix, then the problem is for what minimization. When they have been given a profit or a revenue, the problem is for what maximization. So whatever steps are there, all the steps are for a minimization problem. When the problem is of maximization, first we have to convert the maximization problem into minimization problem. Now now tell me how to convert the maximization into minimization. That is we need to pick up the highest element of the matrix. Each and every element is to be subtracted from the highest element of the matrix. That matrix is known as opportunity cost or opportunity loss matrix. That is step number 1. When the given matrix is only cost matrix, then go to step number 2. Otherwise we need to convert the maximization problem into minimization problem. Then take step number 2 is what balancing. How to balance when total supply and total demand should be equal. Factories we are producing good supply, warehouse sale depot nothing but demand. When total supply and total demand are equal, then the problem is balanced. Otherwise that becomes unbalanced problem. We need to balance the problem by adding a dummy column or dummy row. Dummy column or dummy row is to be added to balance the problem, isn't it? So sometimes what happens, first you can balance the problem, then we can convert. We can do step number 2 first. Step number 1 you can take it second. Whether you have taken 1 2 or 2 1, that is at last we'll get the same answer. 1 చేసి step number 1 చేసి తర్వాత 2 చేసినా, ఇదే 2 ఫస్ట్ చేసి తర్వాత ఫస్ట్ సెకండ్ చేసినా ఫైనల్గా వచ్చే సేమ్ వస్తుంది. ఓకే, అర్థమైంది పాయింట్. కాబట్టి
Let's take. Step number 3 is what? Step number 3 is initial basic feasible solution. Initial basic feasible solution. ఈ ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ మనం ఎలా చేయాలంటే ఫర్ దిస్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా స్టెప్స్ కదా. రైట్ నో వీఆర్ హ్యావింగ్ హౌ మెనీ మెథడ్స్? దట్ ఈస్ 3 మెథడ్స్ ఆర్ దేర్. అంతకుముందు మీకు చెప్పిన దాని ప్రకారం 3 మెథడ్స్. దర్ ఈస్ అ స్మాల్ అప్డేషన్. వీఆర్ హ్యావింగ్ టోటలీ 5 మెథడ్స్. ఓకే, సో మీకు చెప్పిన మెథడ్స్ ఏంటి? యాక్చువల్గా నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్. సో ఈ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ ప్రకారం ఏం చేస్తామంటే ఫ్యాక్టర్ నెంబర్ 1 2 3 వేరోస్ నెంబర్ 1 2 3 ఆల్వేస్ గో టు టాప్ లెఫ్ట్. North west is nothing but top left. Always go to top left cell of the matrix. That is a place where the quantity is to be allocated. How much quantity should allocate? Demand or supply, whichever is less. So once a demand or supply whichever less ప్రకారం allocate చేస్తాం కాబట్టి either demand or supply becomes 0. ఆ 0 అయిపోయిందని రో కానీ కాలం కానీ క్యాన్సిల్ చేస్తాం. కాలం క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ మ్యాట్రిక్స్లో go to top left and should allocate. That is a procedure as per what? North west corner method. Then another method is what? Least cost method or lowest cost method or minimum cost. That is a method. దీని ప్రకారం ఏం చేస్తాం మనం? We need to find out a minimum element of the matrix. We need to find out least element of the matrix. That is a place where the quantity is to be allocated. Let's take for example factor number 1 2 3 warehouse number 1 2 3. Let's take costs are being given like this. That is 10 5 15 25. That is 23. లైక్ దిస్ దే హావ్ బీన్ గివెన్ నెంబర్స్. ఇలా ఇచ్చడం కొంచెం కాసేపు నెంబర్స్. కాబట్టి ఇప్పుడు ఎక్కడ అలకేట్ చేయాలి? మ్యాట్రిక్స్ మొత్తం మీద లీస్ట్ నెంబర్ ఎంత? 5. కాబట్టి దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ద క్వాంటిటీస్ టు బి అలకేటెడ్. ఇక్కడ అలకేట్ చేయాలి. ఎంత అలకేట్ చేయాలి? ఇక్కడ డిమాండ్, ఇక్కడ సప్లై ఉంటుంది నెంబర్స్, విచ్ లెస్ ప్రకారం అలకేట్ చేయాలి. సో మనకి డిమాండ్ 0 అయిపోయింది, క్యాన్ చేస్తాం. మ్యాట్రిక్స్ మొత్తం లీస్ట్ నెంబర్ ఇంకా రిమైనింగ్ మ్యాట్రిక్స్లో 11 ఇక్కడ అలకేట్ చేస్తాం. సరే 8 ఉంది కదా, 8 ఇక్కడ అలకేట్ చేస్తాం. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఫస్ట్. అప్పుడు ఇలా మ్యాట్రిక్స్ మొత్తం లీస్ట్ తీసుకుని అలకేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? లీస్ట్ కాస్ట్ మెథడ్. కానీ ఇక్కడ ఇంకో మెథడ్ వచ్చింది మనకి, ఇంకా 2 more మెథడ్స్ ఆర్ దేర్. దట్ ఈస్ మినిమమ్ రో కాస్ట్ మెథడ్. మినిమమ్ రో కాస్ట్ మెథడ్ ఉంది గుర్తుంది నాకు. ఓకే, దట్ ఈస్ మినిమమ్ రో కాస్ట్ మెథడ్. ఈ మినిమమ్ రో కాస్ట్ మెథడ్ ప్రకారం ఏం చేస్తామంటే లెట్ టేక్ ఫస్ట్ రో లీస్ట్ నెంబర్ ఎంత? 5 కదా, ఇక్కడ అలకేట్ చేస్తాం అనమాట. అలకేట్ చేసిన తర్వాత డెఫినెట్గా దట్ ఈస్ ఈ రో కానీ ఈ కాన్ 0 అయిపోతుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ 0 అయిపోయింది, క్యాన్ చేస్తాం. ఇంకా ఫస్ట్ రోలో ఇంకా లీస్ట్ నెంబర్ ఎంత? 10. ఇక్కడ అలకేట్ చేస్తాం. ఇది ఇప్పుడు 0 అయిపోయింది కదా, రూపగా అలకేట్ చేస్తాం. ఫస్ట్ రో అయిపోయింది, సెకండ్ రోకి వెళ్తాం. సెకండ్ రో లీస్ట్ నెంబర్ ఎంత? 9. ఇక్కడ అలకేట్ చేస్తాం. 0 అయిపోయింది అనుకుంటే క్యాన్ చేస్తాం. ఇంకా నేను తర్వాత రో ఇలాగా. దట్ ఈస్ వాట్? మినిమమ్ రో కాస్ట్ మెథడ్. దట్ ఈస్ థర్డ్. ప్రాబ్లమ్స్ ఏం లేవు యాక్చువల్ దీనిపైన, చిన్న థియరీ ఇచ్చారు అంతే. నెక్స్ట్ మెథడ్ ఈస్ వాట్? మినిమమ్ కాలం కాస్ట్ మెథడ్. మినిమమ్ కాలం కాస్ట్ మెథడ్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రో లెట్ టేక్ కాలంలో లీస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఫస్ట్ కాలం ఇక్కడ అలకేట్ చేయండి. అప్పుడు కాలం కానీ రో కానీ క్యాన్సిల్ అయిపోతుంది. కాలం క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, సెకండ్ కాలంకి వెళ్తాం. 5 ఇక్కడ అలకేట్ చేస్తాం. ఇప్పుడు రో అయిపోయింది అనుకోండి, అగైన్ కాలం, సెకండ్ కాలం 8 ఇక్కడ అలకేట్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? మినిమమ్ కాలం కాస్ట్ మెథడ్. దెన్ లాస్ట్ మెథడ్ ఈస్ వాట్? దట్ ఈస్ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. యాజ్ ఫర్ యాజ్ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఈస్ కన్సర్న్. సో ఈ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ప్రకారం ఎలా చేయాలి గుర్తుందా మీకు? ఓకే, ఎలా చేయాలంటే వీ నీడ్ టు క్యాల్కులేట్ పెనాలిటీస్. వీ నీడ్ టు క్యాల్కులేట్. హౌ టు గెట్ పెనాలిటీ? డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ లీస్ట్ నెంబర్ అండ్ సెకండ్ లీస్ట్ నెంబర్ విల్ గెట్ ఎ పెనాలిటీ. సో లెట్ టేక్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ నెంబర్ 1 2 3 వేరోస్ నెంబర్ 1 2 3. లెట్ టేక్ ద నెంబర్స్ 45, ఏదో చెప్పండి, 49 10 55 17 28. ఓకే అయిపోయింది. ఇంకా సప్లై 100, సెకండ్ 200, థర్డ్ 300. లెట్ టేక్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 300. సేమ్ వచ్చిందమ్మా 200 100 అంటే. లెట్ టేక్ 50, దట్ ఈస్ 150. 250. ఒక 250 అంతా మనకి 600. టోటల్ డిమాండ్ సప్లై ఈక్వల్. ఓకేనండి. ఇక్కడ ఎలా చూడండి, ఈ వగల్స్ అప్రాక్సిమేషన్ ప్రకారం ఏం చేయాలంటే వీ నీడ్ టు క్యాల్కులేట్ పెనాలిటీ. పెనాలిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్? మియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ లీస్ట్ నెంబర్ అండ్ సెకండ్ లీస్ట్ నెంబర్ ఆర్ నథింగ్ బట్ కాస్ట్ డిఫరెన్స్ వీ నీడ్ టు క్యాల్కులేట్. ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఈజ్ వాట్? 7. సెకండ్ లీస్ట్ నెంబర్ ఈజ్ వాట్? ఫస్ట్ లీస్ట్ నెంబర్ 7. సెకండ్ లీస్ట్ నెంబర్ ఈజ్ వాట్? 20.
let a difference 13. First list number 17, second list number 49. Difference 32. 32 na? Okay. That is 2. Column. First list number 10, 45, 35. తర్వాత ఏం చేయాలి? పెనాల్టీ వేసిన తర్వాత లెట్ ఏ హైయెస్ట్ పెనాల్టీ. హైయెస్ట్ పెనాల్టీ ఇస్ వాట్? 35. హైయెస్ట్ పెనాల్టీ రూట్ లీస్ట్ నెంబర్. ఇక్కడ హౌ మచ్ క్వాంటిటీ? డిమాండ్ ఆర్ సప్లై ఆఫ్ చార్లెస్. కాబట్టి 250, 100, 100. 0.9 అంటే పెనాల్టీ చేసిన తర్వాత హైయెస్ట్ పెనాల్టీలో లీస్ట్ నెంబర్ దగ్గర అలొకేట్ చేయాలన్నమాట. హైయెస్ట్ పెనాల్టీ రూట్ లీస్ట్ నెంబర్. హైయెస్ట్ పెనాల్టీ 35, ఆ రూట్లో లీస్ట్ నెంబర్ 10 ఇక్కడ అలొకేట్ చేయాలి. ఇంకా అదే ప్రొసీజర్. ఇంకా ఇప్పుడు 0 అయిపోతుంది. ఇక్కడ ఏమో 150 ఉంటుంది, ఇక్కడ ఏమో 0 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వీ నీడ్ టు రివైజ్ ద రో పెనాల్టీస్. ఎంత? 13. ఇక్కడ ఎంత? 38. ఇక్కడ 20. కాలం పెనాల్టీస్ ఆర్ వాట్? ఏమ్మా? 12. హైయెస్ట్ పెనాల్టీ 38. లిస్ట్ నెంబర్ ఈజ్ వాట్? బాబు గుర్తు చేస్తాను మీకు అంతే. దట్ ఈస్ 38. గుర్తొచ్చినట్టు ఉందా? హైయెస్ట్ పెనాల్టీ లీస్ట్ నెంబర్, దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా. హైయెస్ట్ పెనాల్టీ 17. లీస్ట్ నెంబర్ ఎంత? ఓకే. డిమాండ్ ఆర్ సప్లై వచ్చేవాళ్ళెస్ 300, 150, 150. స్టిల్ 150 ఉంది. ఇంకా ఇది 0 అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ ద రో. రో క్యాన్సిల్ చేస్తే రో పెనాల్టీస్ మార్చాల్సిన అవసరం అవే వస్తాయి. ఫస్ట్ రో అండ్ థర్డ్ రో. కాలం పెనాల్టీస్ ఆర్ టు బి రివైజ్డ్. 21. ఓకేనా? హైయెస్ట్ పెనాల్టీ 21. లీస్ట్ నెంబర్ ఈజ్ వాట్? 7. హౌ మచ్ క్వాంటిటీ? డిమాండ్ ఆర్ సప్లై వచ్చేవాళ్ళెస్ 150. దిస్ బికమ్స్ స్టిల్ 50. దిస్ బికమ్స్ 0. క్యాన్సిల్ ద కాలం. Since you cancel column, that is we need to modify the row penalties. However, just leave it because you have only one particular column. When you have only one particular column, one particular row, no need to calculate any penalties. Straight away we should allocate. ఏంటో మాట్లాడరు? ఓకే. కాబట్టి రెండు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకే కాలం ఒకే ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అలొకేట్ చేయండి. రెండు నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి దాంట్లో లీస్ట్ నెంబర్ దగ్గర అలొకేట్ చేయండి. ఎంత? 150, 200, 150. So here this becomes what? 50. This becomes a 0. Since it is 0, cancel the row. Then only one number 50, 50, 0. Then we need to check whether you have a degeneration or not. This is all about step number 3. Step number 1, 2, 3. 5 step. 5 methods we are having. Then we are having 5 steps to solve the problem. First method. First step is what? Objective function. Second step is balancing. Third step is initial basic feasible solution. ఇప్పుడు చెప్పినంత అదనమాట. Step number 4 is what? We need to check whether the solution is what? Whether you have a degeneration or not. For that we need to check number of allocated cells equal to m plus n minus 1. Number of allocated cells equal to m plus n minus 1. Number of allocated cells are how many? 1, 2, 3, 4, 5. Number of m means number of rows. 3 rows. N means number of columns. 3 minus 1. 5 is equal to 5. Therefore, there is no degeneracy. If there is a degeneracy, we need to make a dummy allocation. Gurtochunda? That is make a dummy allocation to a cell having a least unallocated cell falling in a regular column or regular row. We need to make a dummy allocation and we should handle the degeneracy. Degeneracy means shortage. Right now there is no shortage. Let's proceed to step number 5. What is step number 5? That is optimal test. 3 tables we need to prepare. Table number 1 is what? Ui comma vj for allocated cells. For that you need to, we are having a small formula that is cost is equal to cost of allocated cell is equal to corresponding u plus v. కాబట్టి కాస్ట్ సెల్స్ allocated cell కాస్ట్ ఉంటుంది. u plus v ఫైండ్ అవుట్ చేయాలి. either u or v to be taken as a base. Always u's numbers are rows, v numbers are nothing but columns. ఆ numbers ఫైండ్ అవుట్ చేయాలంటే either the row or column to be taken as a base. The row or column having more number of allocated cells that is to be taken as a base. Base generally 0 should take. Step number 1. By taking that, we should find out all u's and v's. Then step number, table number 2 is what? Ui plus vj for unallocated cells. Then step number, table number 3 is net evaluation table. When all numbers in net evaluation table are what? Non-negative. When numbers in net evaluation table are non-negative, the solution is optimal.
When we are having a 0, we are having those many alternative solutions. At any point of time, if at all if you find any negative, that is a place where you can improve the solution. నెగిటివ్ వచ్చిందంటే సొల్యూషన్ ఇస్ నాట్ ఆప్టిమల్, యూ షుడ్ ఇంప్రూవ్. ఎలా ఇంప్రూవ్ చేయాలి? యూ షుడ్ ఫార్మ్ ఏ లూప్ యూ నీడ్ టు డ్రా. గుర్తున్న లూప్ ఎలాగాయలో? లూప్ ఈజ్ క్లోజ్ స్ట్రక్చర్ అదర్ దాన్ స్టార్టింగ్ పాయింట్ రిమైనింగ్ ఆల్ కార్నర్ పాయింట్ షుడ్ బి వాట్? దట్ ఈస్ allocated cells. Total corner point should be even number. Then once you have drawn the loop, we should give a alternative signs from positive sign. Then ఏవత్ మనకి పాజిటివ్ ప్లేస్ దగ్గర యాడ్ చేయండి, నెగిటివ్ ప్లేస్ దగ్గర సపరేట్ చేయాలి. ఎంత సపరేట్ చేయాలి? నెగిటివ్ ప్లేస్ దగ్గర వీ నీడ్ టు ఫైండ్ అవుట్ మినిమం క్వాంటిటీ ఫ్రమ్ ఆల్ నెగిటివ్ ప్లేసెస్. ఫైండ్ అవుట్ మినిమం క్వాంటిటీ, దట్ మినిమం క్వాంటిటీ షుడ్ యాడ్ అట్ పాజిటివ్ ప్లేస్ అండ్ టు బి సెపరేట్ ఫ్రమ్ ఆల్ నెగిటివ్ ప్లేస్. వీ నీడ్ టు మాడిఫై దట్. మాడిఫై చేసిన తర్వాత సొల్యూషన్ ఆప్టిమల్ కాదు చెక్ చేయాలంటే అగైన్ స్టెప్ నెంబర్ 5 చేయాలన్నమాట. సో తర్వాత దాంట్లో స్టెప్ నెంబర్ 5 ప్రకారం టేబుల్ నెంబర్ 3లో when all elements in net evaluation table are non-negative, then solution becomes optimal. Otherwise we need to draw a loop. అలా సొల్యూషన్ మనం ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళాల్సిందే. లూప్ ఇంతవరకు ఇవ్వలేదు యాక్చువల్గా, కాబట్టి ఇంతవరకు రాకపోవచ్చు. వస్తే కనుక ఇస్తే కనుక స్టెప్ నెంబర్ 4 దాకా ఇస్తారన్నమాట. ఈజ్ ద సొల్యూషన్ ఈజ్ ఇనిషియల్ సొల్యూషన్ ఈజ్ ఫిజిబుల్ ఆర్ నాట్, అక్కడ దాకా అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. చూడండి ఇలా వీ హ్యావ్ కంప్లీటెడ్ చాప్టర్ నెంబర్ 5 and 6 అండ్ 6 and 7. మీ తర్వాత చూద్దాం, ఓకేనండి. దట్ ఈస్ సెకండ్ చాప్టర్లో 4th చాప్టర్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవి చూద్దాం. దాని తర్వాత మిగతాడికి వద్దాం. బాబు ఇలా చూడండి, ఇన్ సెకండ్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ 4th చాప్టర్ వీఆర్ హ్యావింగ్ సబ్ టాపిక్స్. వీఆర్ హ్యావింగ్ సెకండ్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ చూడండి 4th చాప్టర్ చూడండి 20% వెయిటేజ్ అంట. ఒకసారి as far as chapter number 4 is concerned, chapter number 4లో చూడండి సబ్ టాపిక్స్ ఆర్ జాబ్ ఇంట్రడక్షన్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, టైమ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ, దెన్ ఆప్టిమమ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎల్పిపి, దెన్ ట్రాన్స్పోర్టేషన్, జాబ్ ఎలొకేషన్. సో ఈ టాపిక్స్ చూద్దాం. చాప్టర్ నెంబర్ 4లో సబ్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ చాప్టర్ నెంబర్ 2 సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెడదాం. లెట్ టేక్ దాంట్లో మనం విల్ స్టార్ట్ విత్ జాబ్ ఎవాల్యుయేషన్, జాబ్ అలొకేషన్. చూడండి యాజ్ ఫర్ యాజ్ జాబ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలొకేషన్ ఈస్ కన్సర్న్, వీఆర్ టాకింగ్ అబౌట్ అలొకేషన్ ఆఫ్ ఎ జాబ్. సో వన్స్ ద వర్కర్ ఈస్ బీన్ రిక్రూటెడ్, వర్కర్ మనం రిక్రూట్ చేసిన తర్వాత ఏ వర్కర్కి ఏ జాబ్ ఇవ్వాలో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ టాక్ అబౌట్ జాబ్ అలొకేషన్. అలొకేషన్ ఈజ్ నథింగ్ బట్ అలాట్మెంట్. సో ఏ వర్కర్కి ఏ జాబ్ అలాట్ చేయాలో డిసైడ్ చేయాలి. సో వెన్ ద కంపెనీ గాట్ ఎక్స్పాండెడ్, కంపెనీ ఎక్స్పాండ్ అయినప్పుడు వీఆర్ రిక్రూటింగ్ ద వర్కర్స్ మనం రిక్రూట్ చేస్తాం. వన్స్ ద వర్కర్ ఈజ్ బీన్ రిక్రూటెడ్, ఏ వర్కర్కి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో డిసైడ్ చేయాలి. అంటే ఏ వర్కర్కి ఏ జాబ్ అలాట్ చేయాలో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ టేక్ వీఆర్ హ్యావింగ్ 2 వర్కర్స్, వర్కర్ నెంబర్ దట్ ఈస్ వర్కర్ 1, వర్కర్ 2. వీఆర్ హ్యావింగ్ 2 జాబ్స్, జాబ్ నెంబర్ 1 యాజ్ వెల్ యాజ్ జాబ్ నెంబర్ 2. ఇప్పుడు పాయింట్ ఏంటి సార్ అంటే ఏ వర్కర్కి ఏ జాబ్ అలాట్ చేయాలో డిసైడ్ చేయాలి. లెట్ టేక్ ఫస్ట్ వర్కర్కి ఫస్ట్ జాబ్ అలాట్ చేసి సే వీ నీడ్ టు ఇంకర్ 10 hours. ఫస్ట్ వర్కర్ సెకండ్ జాబ్ అలొకేట్ చేస్తే సెకండ్ జాబ్ కంప్లీట్ చేయాలంటే ద వర్కర్ హ్యాస్ టు స్పెండ్ లెట్స్ సే 15 hours. ద సేమ్ వర్కర్, బికాస్ దీస్ ఆర్ డిఫరెంట్ జాబ్స్, సారీ, సిన్స్ దీస్ ఆర్ డిఫరెంట్ జాబ్స్, ది difficulty levels of each and every job is not same. That's why the first worker takes 10 hours to complete the job, whereas the same worker takes 15 hours to complete the second job. Sorry, let's take a second worker job number 1 చేయాలంటే he require only let's take 12 hours. ఫస్ట్ సెకండ్ వర్కర్ సెకండ్ జాబ్ చేయాలంటే he require only 8 hours. కాబట్టి పాయింట్ ఏంటంటే ఫస్ట్ వర్కర్కి సెకండ్ వర్కర్కి ఫస్ట్ జాబ్ కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు, అందుకే మనకి ద సెకండ్ వర్కర్ హ్యాస్ టేకెన్ 12 hours, ఫస్ట్ వర్కర్ 10 hours. దట్ ఈస్ సెకండ్ వర్కర్కి ఫస్ట్ జాబ్ మనకి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక తక్కువ టైం పడుతుంది. సెకండ్ వర్కర్కి ఫస్ట్ జాబ్ ఇంట్రెస్ట్ లేనట్టుంది, అందుకే మనకి ద వర్కర్ హ్యాస్ టేకెన్ మోర్ టైం. ఫస్ట్ వర్కర్ హ్యాస్ టేకెన్ 12 hours ఫర్ ద సెకండ్ జాబ్. అవునండి, ద సేమ్ జాబ్ డిడ్ బై సెకండ్ వర్కర్ బై 8 hours. అంటే మనకి ఫస్ట్ వర్కర్తో కంపేర్ చేసి సెకండ్ వర్కర్ టైం తగ్గింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ది ఎఫిషియన్సీ, the level of efficiency, the efficiency of each and every worker is quite different. At the same time, the difficulty levels of jobs also quite differ. That's why the time to be taken by each worker for each job is quite different. Now the point is
వీ నీడ్ టు అలొకేట్. సో ఏ వర్కర్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ 2 ఆల్టర్నేటివ్స్. ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ ఫస్ట్ వర్కర్కి ఫస్ట్ జాబ్ అలొకేట్ చేయండి, సెకండ్ వర్కర్కి సెకండ్ జాబ్ అలొకేట్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ సెకండ్. ద సెకండ్ ఆల్టర్నేటివ్ యూ హ్యావ్ ఈజ్ ఫస్ట్ వర్కర్కి సెకండ్ జాబ్ అలొకేట్ చేయండి, సెకండ్ వర్కర్కి ఫస్ట్ జాబ్ అలొకేట్ చేయండి. ఓకేనా? లెట్ టేక్ ఫస్ట్ వర్కర్ సెకండ్ జాబ్, సెకండ్ వర్కర్ ఫస్ట్ జాబ్. దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ యూర్ హ్యావింగ్. అప్పుడు ఎంత అవుతుంది మనకి? ఫస్ట్ వర్కర్ ఫస్ట్ జాబ్ అయితే ఎంత టైం పడుతుంది? 10 hours. ఫస్ట్ వర్కర్కి ఫస్ట్ జాబ్ అలొకేట్ చేసే సెకండ్ వర్కర్ సెకండ్ జాబ్ ఎన్ని అవర్స్? 8 hours. టోటల్ టైమ్ ఈజ్ వాట్? 18 hours. సెకండ్ కాంబినేషన్, ద సెకండ్ వర్కర్ అలొకేటెడ్ ఫస్ట్ వర్కర్కి సెకండ్ జాబ్ ఎంత? 15 hours. సెకండ్ వర్కర్కి ఫస్ట్ జాబ్ ఎన్ని అవర్స్ అండి? 12 hours. మొత్తం ఎంత? 27. కాబట్టి ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద టైం, వీ నీడ్ టు మినిమైజ్ ద టైం. అంటే ఏ వర్కర్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలి సార్ అంటే, వీ నీడ్ టు అలొకేట్ ద జాబ్ టు ద వర్కర్ ఇన్ సచ్ ఏ వే దట్ టోటల్ టైమ్ షుడ్ బి మినిమమ్. దట్ ఈస్ వీ నీడ్ టు థింక్ ఫ్రమ్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి కాస్ట్ అయితే కనుక మినిమైజ్ చేయండి, ప్రాఫిట్ అయితే కనుక మ్యాక్సిమైజ్ చేయండి. సో కాబట్టి ఏ వర్కర్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలంటే, వీఆర్ హ్యావింగ్ సో మెనీ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ జాబ్స్. దట్స్ వై ద ప్రాబ్లమ్ విల్ బి గివెన్ ఇన్ ఎ మ్యాట్రిక్స్ ఫామ్. సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ వాట్? వీ నీడ్ టు మేక్ ఎ పేరింగ్. ఏ వర్కర్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలో డిసైడ్ చేయాలి. ద బేసిక్ అజంప్షన్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ 1-to-1 రిలేషన్. 1 person షుడ్ బి అలొకేటెడ్ 1 job. కాబట్టి ఇక్కడ 1 person 1 job అలొకేట్ చేయాలంటే మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ వర్కర్ ఫస్ట్ జాబ్, సెకండ్ వర్కర్ సెకండ్ జాబ్. సో ఆ పేరింగ్లో మనకి 18 hours టైం పడుతుంది. సెకండ్ ఆల్టర్నేటివ్ ఈజ్ ఫస్ట్ వర్కర్కి సెకండ్ జాబ్, సెకండ్ వర్కర్కి ఫస్ట్ జాబ్. ఆ పేరింగ్ ప్రకారం 27 పడుతుంది. కాబట్టి సిన్స్ వీ నీడ్ టు మినిమైజ్ ద టైం మినిమైజ్ చేయాలి. కాబట్టి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ వాట్? ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఓకేనండి? కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ మనకి చిన్న మ్యాట్రిక్స్ కాబట్టి అంటే ఇది ఫస్ట్ వర్కర్ ఫస్ట్ జాబ్, సెకండ్ వర్కర్ సెకండ్ జాబ్. సెకండ్ పేరింగ్ ఈజ్ వాట్? ఇది సెకండ్ ఫస్ట్ సెకండ్. నేను మాట్లాడరు. కాబట్టి ఈ పేరింగ్ ప్రకారం రాసాం ఇక్కడ యాక్చువల్గా. వెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ సో దట్ ఈస్ వెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2-into-2 మ్యాట్రిక్స్, 2 columns 2 rows, ఆర్ 3 columns 3 rows, అప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు. బట్ వెన్ మ్యాట్రిక్స్ ఈజ్ మోర్, లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ 4 workers ఆర్ దేర్, 4 jobs వీఆర్ హ్యావింగ్. అలాంటప్పుడు చెప్పొచ్చా? మ్యాట్రిక్స్ కొద్దిగా పెద్దగా ఉందనుకోండి, ఇలా లిస్ట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది అనమాట. థర్డ్ జాబ్, ఫోర్త్ జాబ్, థర్డ్ వర్కర్ ఫోర్త్ వర్కర్. లెట్ టేక్ జాబ్ నెంబర్ 3, 4. లెట్ టేక్ నెంబర్స్ చెప్పండి ఏదో ఒకటి. 7, 5, 10, 3, దట్ ఈస్ 13, 4, దట్ ఈస్ 15, 18, 20, 25 ఇలా అనుకుందాం కాసేపు. మ్యాట్రిక్స్ ఇలా ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇందాడైతే చెప్పాం ఈజీగా, ఫస్ట్ వర్కర్ ఫస్ట్, సెకండ్ వర్కర్ సెకండ్ ఒక పేరింగ్, సెకండ్ ఆల్టర్నేటివ్ సెకండ్ వర్కర్ ఫస్ట్ వర్కర్ సెకండ్ అని చెప్పాం. మరి ఇప్పుడు చెప్పండి, 4 workers and 4 jobs ఆర్ దేర్. అప్పుడు లిస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా వస్తాయి, కాంబినేషన్లే కదా. కాబట్టి లిస్ట్ చేసుకుంటూ వెళ్తే టైం అంతా ఇక్కడే పోద్ది అనమాట, 1 hour. నేను మాట్లాడరు. బికాస్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ వీఆర్ హ్యావింగ్. కాబట్టి ఇలా మ్యాట్రిక్స్ మనకి వెన్ వీఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ జాబ్స్, అప్పుడు మనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే కనుక, వీఆర్ హ్యావింగ్ హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్, స్పెషల్లీ డిజైన్ ప్రాబ్లమ్ టు అలొకేట్ ఏ వర్కర్ టు ఏ జాబ్. ఏ వర్కర్కి ఏ జాబ్ అలాట్ చేయాలి, సో దట్ యూఆర్ హ్యావింగ్ ఏ సేవింగ్స్. దట్ ఈస్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ మనకి కాస్ట్ అయితే కనుక మినిమైజ్ చేయండి. సమ్ టైమ్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ ప్రాఫిట్ మ్యాట్రిక్స్. అంటే ఏ వర్కర్కి ఏ జాబ్ అలొకేట్ చేస్తే ఆ జాబ్ చేయడం వల్ల వచ్చే అవుట్పుట్ ఇస్తారు, అవుట్పుట్ని సేల్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఓన్లీ ద అవుట్పుట్ మ్యాట్రిక్స్, వీ నీడ్ టు మ్యాక్సిమైజ్. సమ్ టైమ్స్ అవుట్పుట్ని సేల్ చేయడం వల్ల వచ్చి సేల్ వాల్యూ ఇవ్వచ్చు, అప్పుడు వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ ద సేల్స్. అంటే వీ షుడ్ ఐడెంటిఫై whether the problem is for minimization or maximization. That is ఇచ్చిన క్వశ్చన్ బట్టి మినిమైజ్ చేయాలా మ్యాక్సిమైజ్ చేయాలా డిసైడ్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫేవరబుల్ ఫర్ ద కంపెనీ, వీ షుడ్ మ్యాక్సిమైజ్. వెన్ ఇట్ ఈస్ అవుట్పుట్ మ్యాట్రిక్స్ ఆర్ సేల్స్ మ్యాట్రిక్స్ ఆర్ ప్రాఫిట్ మ్యాట్రిక్స్, వీ షుడ్ మ్యాక్సిమైజ్. ఆర్ వెన్ ద గివెన్ మ్యాట్రిక్స్ is a cost matrix or time matrix, we should minimize. When you minimize the time, automatically it reduce the cost, which increase the profit. That's why the problem is for minimization. So from the given question, we should identify whether the problem is for minimization or maximization. If nothing is given, that is a cost matrix, we should minimize, isn't it? Therefore the main agenda of this particular chapter is just make a pairing. So ఏ వర్కర్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలో డిసైడ్ చేయాలి. The basic assumption that we are following in this particular chapter is a 1-to-1 relation. One person should get only one job. Okay, that is a basic assumption. కాబట్టి ఇక్కడ మనకి in order to solve the problem, that is we are having multiple methods are there. దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి యాక్చువల్గా 4 methods అయితే ఉన్నాయి. ఏంటవి?
కంప్లీట్ ఎన్యూమరేషన్ మెథడ్ ఉన్న ఆల్టర్నేటివ్స్ మొత్తాన్ని లిస్ట్ చేయడం ఒక పద్ధతి. ఆర్ వీ కెన్ సాల్వ్ ద సేమ్ ప్రాబ్లమ్ బై యూజింగ్ అ ట్రాన్స్పోర్టేషన్లో సాల్వ్ చేయొచ్చు. సింప్లెక్స్ మెథడ్ ఇట్ ఈస్ ఈ ఎల్పీపీలో ఒక మెథడ్ ఉంటుంది సింప్లెక్స్ అని, తర్వాత చెప్పుకుందాం. దాంట్లో సాల్వ్ చేయొచ్చు. ఆర్ హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్. సో హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్ ఈజ్ ఎ బెస్ట్ మెథడ్ టు సాల్వ్ ఏ జాబ్ అలికేషన్. అంటే ఇది ఓన్లీ జాబ్ అలికేషన్ కాదు, 1-to-1 రిలేషన్ ఉన్న ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఒక వర్కర్ ఒక జాబ్ అలికేట్ చేయాలి, ఒక ఆరిజిన్ దగ్గర నుంచి ఒక డెస్టినేషన్ పాయింట్ ఉంటే కనుక ఫర్ దోస్ ప్రాబ్లమ్స్ యూ కెన్ హ్యాండిల్ బై యూసింగ్ హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్. టు హ్యాండిల్ ఏ హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్ టోటలీ వీఆర్ హ్యావింగ్ 7 steps are there. We are talking about total steps. Total how many steps are there? We are having 7 steps. So as far as step number 1 is concerned, step number 1 and 2 are same as in transportation. Step number 1 ఏం చేస్తాం మనం? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. We need to check whether the problem is for minimization or not. So when the given problem is of maximization, we need to convert the maximization problem into minimization problem. ఇక్కడ నెంబర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు స్టెప్ నెంబర్స్, కానీ మనం 5 స్టెప్స్ అయితే కనుక 7 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఓకేనండి. ఓకే, లెట్స్ ఇక్కడ చూడండి. అయితే క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ 4 ఆపరేటర్స్, ఆపరేటర్ 1, 2, 3, 4 ఆర్ అవైలబుల్ టు ఏ మేనేజర్. దట్ ఈస్ హూ హ్యాస్ టు గెట్ 4 jobs, జాబ్ నెంబర్ 1, 2, 3, 4 డన్ బై అసైనింగ్ 1 job to 1 ఆపరేటర్. గివెన్ టైమ్ needed బై డిఫరెంట్ ఆపరేటర్స్ ఫర్ డిఫరెంట్ జాబ్స్ ఆర్ గివెన్ బిలో. ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఆపరేటర్ 1, 2, 3, 4. ఫస్ట్ ఆపరేటర్కి ఫస్ట్ జాబ్ చేసే 12 hours టైం పడుతుంది. 10 hours, 8 hours. లైక్ దిస్ దే హావ్ బీన్ గివెన్ ద టైమ్. క్వశ్చన్ ఏంటంటే హౌ షుడ్ ద మేనేజర్ అసైన్ ద జాబ్స్ సో దట్ టోటల్ టైమ్ నీడెడ్ ఫర్ ఆల్ జాబ్స్ ఈజ్ మినిమమ్. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ టైమ్ మ్యాట్రిక్స్, దేర్ ఫోర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ వాట్? మినిమైజేషన్. వీ నీడ్ టు మినిమైజ్ ద టైం మనం మినిమైజ్ చేయాలి. కాబట్టి మొత్తం మనకి in order to handle the problem totally we are having 7 steps are there. Here we are having 4 operators, 4 jobs are there, therefore the problem is what? Balanced. Before that, so as far as step number 1 is concerned, step number 1 is equal to objective function. Kabatti they have been given a time matrix, therefore the problem is for what? Minimization. Time ichcharu kabatti the problem is for minimization. Step number 2 is what? Balancing. Is the problem is balanced or not? Yes. In order to check whether the problem is balanced or not, so just we need to count number of columns or number of rows. How many columns are there? 4 columns. How many rows we are having? 4 rows. Therefore the problem is what? Balanced. Here if you observe carefully, are number of jobs, 4 jobs are there, 4 operators you are having. Number of operators are equal to number of jobs, therefore the problem is what? Balanced. 4 equal. Sometimes it is not balanced, then we should add a dummy column or dummy row as per the requirement. Requirement బట్టి డమ్మీ కాలం కానీ డమ్మీ రో కానీ యాడ్ చేయాలి. ఆల్వేస్ డమ్మీ కాలమ్ ఆర్ డమ్మీ రో ఇస్ వాట్? జీరోస్ ఓన్లీ వి షుడ్ టేక్. దాని తర్వాత చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ యాక్చువల్గా. స్టెప్ నెంబర్ 3 రో మినిమైజేషన్. సి యాజ్ ఫర్ యాజ్ రో మినిమైజేషన్ ఇస్ కన్సర్న్, ఈ రో మినిమైజేషన్లో మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై మినిమమ్ ఎలిమెంట్ ఇన్ ద రో. ఇలా చూడండి. లెట్ టాక్ అబౌట్ రో జాబ్ నెంబర్ దట్ ఈస్ 1, 2, 3, 4 ఆపరేటర్ 1, 2, 3, 4. లెట్స్ సి ఫస్ట్ రో చూడండి. ఫస్ట్ రోలో లీస్ట్ నెంబర్ ఎంత అండి? ఇన్ రో మినిమైజేషన్ ఐడెంటిఫై ద మినిమం ఎలిమెంట్ ఇన్ ద రో. దట్ నెంబర్ వీ షుడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ రో. లైక్ దట్ వీ షుడ్ ఆపరేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో సపరేట్లీ. లెట్ టేక్ ద ఫస్ట్ రో లీస్ట్ నెంబర్ ఈజ్ వాట్? 8. ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఫస్ట్ వర్కర్ ఈజ్ లాస్ట్ జాబ్. ఫస్ట్ వర్కర్కి లాస్ట్ జాబ్ ఇస్తే టైం తగ్గుతుంది. లేదు ఫస్ట్ వర్కర్కి లాస్ట్ జాబ్ కాకుండా ఇఫ్ యూ ఆర్ గివింగ్ ద ఫస్ట్ జాబ్, వాట్ హ్యాపెన్స్? బెస్ట్ పేరింగ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలికేట్ చేసి ఎంత ఎక్స్ట్రా అవుతుంది? 8 hours ఇక్కడ కదా, ఇది కాకుండా ఇక్కడ ఎలికేట్ చేస్తే బెస్ట్ దాంతో కంపేర్ చేస్తే వీ హ్యావ్ టు ఇంకర్ 4 hours ఎక్స్ట్రా. కాబట్టి 4 hours ఎక్స్ట్రా, దట్ ఈజ్ ఇక్కడ 2 to 0. నౌ వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ నెంబర్స్. దట్ ఈస్ ఫస్ట్ వర్కర్ బెస్ట్ ఫిట్ ఫర్ జాబ్ నెంబర్ 4. దట్ ఈస్ జాబ్ నెంబర్ 4 ఇవ్వకుండా మీరు జాబ్ 1 కానీ 2 కానీ 3 కానీ ఇస్తే కనుక ఎంత ఎక్స్ట్రా టైం పడుతుందో చెప్తున్నాను అనమాట. దేర్ ఫార్ పాజిటివ్ నెంబర్స్ ఇండికేట్స్ ఎక్స్ట్రా టైం టు బి టేకెన్ దాన్ టు ఏ జాబ్ విచ్ ఈస్ హ్యావింగ్ వాట్? లీస్ట్ పట్టే జాబ్ బెస్ట్ పేరింగ్ కాకుండా వేరే దాంతో ఎలికేట్ చేస్తే బెస్ట్ పేరింగ్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్స్ట్రా టైం పడుతుందని చెప్పితే మనకి ఈ నెంబర్స్ యొక్క మీనింగ్ అనమాట. లెట్ ద సెకండ్ రో లీస్ట్ నెంబర్ ఈజ్ వాట్? 11. నౌ సబ్ట్రాక్ట్ ఈస్ 11 ఫ్రమ్ ఆల్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 3, 1, 4, 0. Third row least number is what?
దట్ ఈస్ 4 కాబట్టి ఓకే 12 దట్ ఈస్ మాట్లాడదు మీరు ఎవరు ఇంకా అవునా ఆన్సర్లో దేవద్దు మీరు ఓకే ఓకే కమ్ టు ద పాయింట్ జస్ట్ వెయిట్ బాబా ఒక్క నిమిషం ఎందుకు మీరు చెప్పడానికి వచ్చాం కదా ఓకే కమ్ టు ద పాయింట్ దట్ ఈస్ 7 లీస్ట్ నెంబర్ ఈస్ వాట్ 7 దట్ ఈస్ ఒక్క నిమిషం దట్ ఈస్ 13 దట్ ఈస్ 20 కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే బై ద టైమ్ వీ డిడ్ రో మినిమైజేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో షుడ్ కంటైన్ అట్లీస్ట్ 10 చూడండి బై ద టైమ్ వీ డిడ్ రో మినిమైజేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో షుడ్ కంటైన్ అట్లీస్ట్ 10 ఒక 0 ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రో హ్యావింగ్ సింగిల్ 0 చూడండి ఫస్ట్ రో వీఆర్ హ్యావింగ్ ఏ సింగిల్ 0 దట్ ఈస్ సెకండ్ ఆల్సో సింగిల్ 0 థర్డ్ రో సింగిల్ 0 ఫోర్త్ రో సింగిల్ 0 ఆల్ zeros are falling under same column means what job number 4 might have been a simple job, that's why everybody is interested to do job number 4, that's why we got all zeros in the same column. That is if at all if you have a question like this, that is which is a difficult job, that is simplest job is what job number 4. సో డిఫికల్ట్ జాబ్ అంటే ఆ కాలంలో నెంబర్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే డబుల్ డిజిట్ ఉంది, కొద్దిగా ఇది డిఫికల్ట్ జాబ్ లాగా ఉంది. సో ఆ విషయం పక్కన పెడితే వి గాట్ జీరోస్ బై ద టైమ్ వీ డిడ్ రో మినిమైజేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో షుడ్ కంటైన్ సింగిల్ 0. దెన్ let take step number 4 column minimization. We are filtering step by step, therefore in order to handle step number 4 whatever numbers we are having in step number 3 those numbers are to be filtered. In step number 4 column minimization, so identify the minimum element in the column, therefore that is a minimum element in the column and you should not go to the original question. So previous table ఉన్న numbers pick up చేసుకోవాలి. First column least number is what 1. Anyway the meaning of these numbers is what you know. సో ఎవ్రీబడి హ్యాస్ టేకెన్ ఎక్స్ట్రా టైం ఫర్ డూయింగ్ జాబ్ నెంబర్ 1 చేయాలంటే అందరికీ ఎక్స్ట్రా టైం పట్టింది అనమాట. అందరికీ ఎక్స్ట్రా టైం పెట్టినంత మాత్రాన దట్ ఈస్ ఎలకేట్ చేయకుండా ఉన్నాం కదా, ఎవరికొకరికి ఎలకేట్ చేయాలి. కాబట్టి ఎవరికొకరికి ఎలకేట్ చేయాలంటే ఎవరికైతే తక్కువ ఎక్స్ట్రా టైం పెట్టిందో వాళ్ళకి ఎలకేట్ చేయాలన్నమాట. కాబట్టి అందరిలో కల్లా తక్కువ ఎక్స్ట్రా టైం పెట్టింది ఎవరికి 1 ఇక్కడ, కాబట్టి ఇతనికి ఎలకేట్ చేయాలి. ఎలకేట్ చేయాలంటే 0 రావాలి, వీ షుడ్ మేక్ ఇట్ 0 చేయాలంటే కనుక ఆ విషయాలని పక్కన పెడితే ఐడెంటిఫై ద మినిమం ఎలిమెంట్ ఇన్ ద కాలమ్, that number we should subtract from all elements in that particular column. Therefore least number 1 kabatti subtract this you will get numbers like this, that is numbers like this. We need to take for each and every column separately, a column ka column ki separate ga తీసుకోవాలి. Then by the time we did column minimization each and every column should contain 10. That is all about step number that is 4 కాలం మినిమేషన్. దట్ ఈస్ మనం ఏం చేసాం, కాలం పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాం, కాలం అంటే జాబ్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాం ఎవరికి బెస్ట్ అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సన్ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఆలోచించాం, దట్స్ వై వీ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ జీరోస్. నవ్ వీ నీడ్ టు చెక్ దిస్ సొల్యూషన్ ఈజ్ ఎనఫ్ ఆర్ నాట్. ఈ సొల్యూషన్ సరిపోతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఫర్ దిస్ వీఆర్ టేకింగ్ స్టెప్ నెంబర్ 5 ఆప్టిమాలిటీ టెస్ట్. సో యాజ్ ఫర్ యాజ్ ఆప్టిమాలిటీ టెస్ట్ ఈజ్ కన్సర్న్, ఇన్ ఆప్టిమాలిటీ టెస్ట్ whatever numbers we are having earlier those numbers we should take. Step number 4 numbers are these, we have taken these numbers. Now it is a time to make we need to check whether the solution become optimal or not. ఇప్పుడు దాకా చేసిన సొల్యూషన్ అయిపోయిందా లేదా ఇంకో ఏమైనా చేయాలనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ దిస్ పర్పస్ we should draw the lines, horizontal lines and vertical lines alone we should draw. That is a minimum number of lines are to be drawn to cover maximum number of zeros. That is a criteria, minimum number of lines. For this each alternative we need to plan. Let's see, first row if you draw how many zeros will be covered, 2 zeros. Don't draw, that is ఎలా గీసి ఎక్కువ జీరోస్ కవర్ అయితే చూడాలన్నమాట. ఓకే లాస్ట్ కాలం అంట. ఓకే దట్ ఈస్ ఫస్ట్ రో 2 zeros, సెకండ్ రో 2 zeros, థర్డ్ రో 1 0, ఫోర్త్ రో 3 zeros. If you take row maximum number of zeros only 3, let plan for column ఇవ్వండి. ఫస్ట్ కాలం 1, సెకండ్ కాలం 1, థర్డ్ కాలం 2, లాస్ట్ కాలం 4. If we take column more number of zeros will be covered than row, that's why we should take a preference should be given to the column. కాబట్టి ఉన్న ఆల్టర్నేటివ్స్లో సో ఏ ఆల్టర్నేటివ్ ప్రకారం అయితే ఎక్కువ జీరోస్ కవర్ అవుతాయి అలా గీసేయాలి ఫస్ట్. ఓకే దెన్ స్టిల్ నెంబర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఏం చేయాలండి, లాస్ట్ రో. ఓకే లాస్ట్ యూ కెన్ టేక్ లాస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ కాలం. ఇఫ్ యూ టేక్ థర్డ్ కాలం ఆర్ లాస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ విల్ బి కవర్డ్. ఎలాగని గీయచ్చు, ఎలా గీసినా సరే మనకి ఒక లైన్కి 2 zeros మాత్రమే కవర్ అవుతాయి. ఓకే కాబట్టి కాలం. దెన్ 2 zeros ఆర్ దేర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఆ జీరోస్ అన్నీ ఒకే కాలంలో లేవు, ఒకే రోలో కూడా లేవు. కాబట్టి ఒక 0 కవర్ చేయాలంటే ఒక లైన్ గీయాల్సిందే. కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి విల్ టేక్ 2 lines. నౌ హౌ మెనీ టోటల్ లైన్స్, 4 lines. హియర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు వాట్
order of matrix. So here number of lines 5 equal to what? Order of matrix. What is meant by order? Order means either we should count the number of columns or number of rows. That is number of lines are only 4. Number of lines are equal to order of matrix. Order means either columns or rows we have to count. So the meaning of line is what? If you take one line, it means what? There will be one allocation. Since you have 4 lines, means there will be a 4 allocation for this particular solution. Anyway, we require the same. We are having only 4 jobs, hence we require only, that is 4 allocations. That is a number of allocations are going to equal what? That is number of jobs. Number of jobs ki number of allocations are equal అవుతాయి కాబట్టి the solution is what? Optimal. Sometimes it is not equal, we should make it equal. అది ఎలా ఈక్వల్ చేయాలో చెప్తున్నాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సెకండ్ పాయింట్ చూద్దాం. మొత్తాన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, దేర్ ఫోర్ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్. వెన్ ఇట్ ఈస్ ఆప్టిమల్, no need to make improvement. So when it is not, when solution is not optimal, when number of lines are not equal to order of matrix, we should improve the solution. Because ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది మనకి ఇక్కడ 4 వచ్చినాయి. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ రోస్ we need to count. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ అయినా కూడా సరిపోతుంది. సమ్టైమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ lines and order of matrix is not the same. For example, we have only 3 lines, but order of matrix is 4. Not equal. It means what? అప్పుడు మనం ఏం చేయాలంటే we should improve the solution. Solution is not improved. Solution is not optimal. Just we should improve. Right now, no need to improve because solution already optimal. ఓకేనండి. కాబట్టి ఒకవేళ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మనం దట్ ఈస్ ఈక్వల్ కానప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్లోనే సెకండ్ పాయింట్లో వచ్చింది, ఆ పాయింట్ చూద్దాం. అప్పుడు మొత్తానికైతే ఇంప్రూవ్డ్ సొల్యూషన్స్ వాట్? నిల్. నో నీడ్ టు ఇంప్రూవ్ బికాస్ ఆల్రెడీ సొల్యూషన్ ఆప్టిమల్. సొల్యూషన్ అయిపోయిందని ఇంకా చేసేదే ఉంది, ఇంకా దాన్ని ఏం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సిన్స్ ద సొల్యూషన్ ఇస్ ఆప్టిమల్, లెట్ టేక్ స్టెప్ నెంబర్ 7, ఆప్టిమాలిటీ టెస్ట్. ఆప్టిమల్ అలొకేషన్. దట్ ఈస్ ఆప్టిమల్ allocation. Optimal allocation. As far as optimal allocation is concerned, సో ఈ మ్యాట్రిక్స్ ఎక్కడంటే పై మ్యాట్రిక్సే, ఇదే కాపీ చేశాను అనమాట. యాక్చువల్గా ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ రాశాను ఈ నెంబర్లే. కాబట్టి ఇక్కడ సొల్యూషన్, ది అబోవ్ సొల్యూషన్ ఇస్ ఆప్టిమల్, దేర్ ఫోర్ దోస్ నెంబర్స్ యూ హ్యావ్ టు టేక్ హియర్. వీ హ్యావ్ టేకెన్ ద సేమ్. Now it is a time to make allocation. The first person, we should allocate a first person to either third job or fourth job because we are having a 0. Wherever we are having 0, that is the best pairing. That's why we should allocate the same. First worker, either you should allocate to third job or fourth job because we are having 2 zeros. So since you are having 2, that is, this person is having 2 alternatives, just leave the person because what? We need to allocate a person having a least permutation, least allocation. And it means what? We should select a row or column having a single 0. Let's take second row 00. Let leave it. That is leave the person. That is third row we are having a single 0. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ సెకండ్ పర్సన్కి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఇక్కడ కానీ అలొకేట్ చేయొచ్చు. కానీ థర్డ్ పర్సన్ మాత్రం అన్ని ఆప్షన్స్ లేవు, అతనికి ఒకటే 0 ఉంది కాబట్టి అతనికి ఇవ్వాలి. కాబట్టి తక్కువ ఆప్షన్స్ ఉన్న అతనికి అలొకేట్ చేస్తే ఎక్కువ ఉన్న ఆప్షన్ అతనికి ఆప్షన్ క్లోజ్ అవుతూ వస్తాయి, అతను కూడా తక్కువ ఆప్షన్స్ మిగులుతాయి అనమాట. కాబట్టి ముందే ఎక్కువ ఆప్షన్ అతనికి ఇచ్చామనుకోండి, తక్కువ ఉన్న ఆప్షన్ అతనికి ఆప్షన్ క్లోజ్ అయిపోతుంది, అతను అలొకేట్ చేయడానికి ఉండదు. దట్స్ వై మీరు ఏం చేయాలంటే ఆప్షన్ తక్కువ ఉన్న అతనికి, ఆల్టర్నేటివ్స్ తక్కువ ఉన్న అతనికి ఫస్ట్ అలొకేట్ చేయండి, ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదని చెప్పిన పాయింట్. కాబట్టి థర్డ్ పర్సన్ హ్యావింగ్ సింగిల్ 0 షుడ్ అలొకేట్. ఇట్ మీన్స్ థర్డ్ పర్సన్ బీన్ ఫ్రీజ్డ్ టు జాబ్ నెంబర్ 4. సిన్స్ యూ ఆర్ ఫ్రీజింగ్ ద థర్డ్ పర్సన్ టు ఫోర్త్ జాబ్ షుడ్ నాట్ బి అలొకేటెడ్ టు ఎనీ అదర్ పర్సన్. ఓకేనా? బికాజ్ 1-to-1 రిలేషన్. ఒక పర్సన్ ఒక జాబ్ చేయాలి, ఒక పర్సన్ ఒక జాబ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ జాబ్ ఎవరు చేయడానికి లేదు ఇంకా. కాబట్టి ఫోర్త్ జాబ్ థర్డ్ పర్సన్ ఇచ్చాం కాబట్టి దిస్ ఫోర్త్ జాబ్ షుడ్ నాట్ బి అలొకేటెడ్ టు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. దట్స్ వై ఎనీ 0 in the column we need to cancel. When we are allocating on the base of row, any 0 in the column we should cancel because those pairings are not available. Then again still allocate to a row having a single 0. Let's take first row, 2 zeros are there earlier, now 1 0 been cancelled, therefore we are having only single 0, we should allocate. Since you are allocating on the base of row, any 0 in the column we should cancel because first person been freezed to third job. We should not allocate any third job to any other person because fourth person is ready to do job number 4. Fourth person is ready to do job number 3. Because job number 3 already been allocated to first person, you should not give the same job to another person. That's why we should cancel is 0. Again, last row single 0, therefore allocate any 0 in the column we need to cancel, no. Second row single 0 like this. This is the best pairing. Okay. First person, the pairing is what? Operator 1, job number 3. What is the, as per that pairing, what is the time? First person, job number 3, 10.
సెకండ్ ఆపరేటర్ జాబ్ నెంబర్ 2 1 to 12. థర్డ్ ఆపరేటర్ జాబ్ నెంబర్ 4 4. ఫోర్త్ పర్సన్ 1 8. Therefore total time required to do job number 34 is a minimum time. That is a minimum time required to perform all the jobs. That is the best one. సో అంతకన్నా తగ్గించడానికి లేదు ఛాన్స్ ఇంకా. దట్ ఈస్ ఎ మినిమం టైం. మీరు ఎలా పడితే అలా చేస్తారో టైం పెరిగిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్. తర్వాత చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు. ఇఫ్ జాబ్ నెంబర్ 2 ఈజ్ నాట్ టు బి అసైన్ టు ఆపరేటర్ 2, దర్ ఇస్ అ కండిషన్ దట్ అట్ ఎనీ కాస్ట్ సెకండ్ పర్సన్ షుడ్ నాట్ బి అలొకేటెడ్ టు సెకండ్ జాబ్. వాట్ షుడ్ బి ద అసైన్మెంట్ ఓవర్ హౌ మచ్ అడిషనల్ టోటల్ టైం విల్ బి రిక్వైర్డ్? Unfortunately, so second person been allocated to second job. Now the condition is what? You should not allocate the second person to second job, isn't it? కాబట్టి సెకండ్ పర్సన్ సెకండ్ జాబ్ చేయడానికి లేదు కాబట్టి ఏం చేద్దామంటారు ఇప్పుడు? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మార్చుకోమంటారా లాస్ట్లో? లేదు, ఫస్ట్ నుంచి చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే మనకి క్వశ్చన్లో మనకి ది స్పేరింగ్ ఈజ్ నాట్ అవైలబుల్. సెకండ్ పర్సన్కి సెకండ్ జాబ్ ఛాన్స్ ఎలకేట్ చేయడం లేదు. ఓకేనండి. సెకండ్ పర్సన్కి సెకండ్ జాబ్ చేయడానికి ఎందుకు లేదు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ సెకండ్ పర్సన్ మే నాట్ ఫిట్ ఫర్ సెకండ్ జాబ్. సెకండ్ పర్సన్ సెకండ్ జాబ్ దట్ ఈస్ ఫిట్ కాకపోవచ్చు. కాబట్టి అతన్ని ఆ పర్టికులర్ జాబ్కి అలకేట్ చేయకూడదు అనమాట. సో ఆల్ పర్సన్స్ మే నాట్ బి క్వాలిఫైడ్ టు డూ ఆల్ ద జాబ్స్. సర్టెన్ పర్సన్స్ మే బి దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ టు డూ ఏ పర్టికులర్ జాబ్. దట్స్ వై దోస్ పర్సన్స్ షుడ్ నాట్ బి అలకేటెడ్. సో వెన్ నెంబర్ ఈస్ లెస్ వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేటర్ ఛాన్స్ టు అలకేట్. Therefore don't take this pairing. Therefore in second person second job simply take a dash. Therefore this pairing is not available. Or simply take m. M means maximum number. When you take when the number is 0, then we are having a greater chance to allocate. When you take a maximum number, even if you do, that is a row minimization as well as column minimization, we are not having any chance for getting 0. Therefore that person will not be allocated. Okay. Or simply take infinity. Even if you do row minimization as well as column minimization, we are not having any chance to get 0. That's why that pairing automatically will be prohibited for making assignment, isn't it? అర్థమైందా పాయింట్? కాబట్టి simply take dash తీసుకోండి. ఇవన్నీ స్టోరీ పక్కన పెట్టి simply take a dash, that pairing is not available. ఫస్ట్ నుంచి మళ్ళీ చేయాలన్నమాట. మీ లాస్ట్ అడ్జస్ట్మెంట్ చేయడం కూడదు. షుడ్ డూ దట్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్. కాబట్టి స్టెప్ నెంబర్ 2, 3 యాస్టీస్. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 మామూలే. ప్రాబ్లమ్ ఈస్ మినిమైజేషన్. Problem is what? Balanced. Now tell me what about step number 3 చెప్తారా? ఫస్ట్ రో సేమ్, థర్డ్ రో సేమ్, ఫోర్త్ రో సేమ్, బట్ సెకండ్ రో ఏంటి? ఇది ఒకటే ఉండదు అంతే డాష్. బికాస్ సెకండ్ రో లీస్ట్ నెంబర్ ఈస్ వాట్? 11 కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ డాష్, ఇక్కడ 4, ఇక్కడ 0, అదే కదా. కాబట్టి ఇవే వస్తాయి నెంబర్లు. విల్ డూ కాలం మినిమేషన్. వాట్ అబౌట్ కాలం? ఫస్ట్ కాలం సేమ్, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం ఆల్సో సేమ్. వాట్ అబౌట్ దిస్ వన్? ఇదే మారుతుంది అంతేగా, చేద్దాం ఇప్పుడే. 0 dash, that is 4 1. Let's take step number 5, column minimization. నేను మాట్లాడరు. We have taken step number 5, optimality test. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారా? ఓకే చూడండి. అయితే స్టెప్ నెంబర్ 5 optimality test. నవ్ ఇట్ ఈస్ ఎ టైమ్ టు డ్రా ద లైన్స్. చెప్తారు లైన్స్ ఎలా గీయాలో? ఎలాగా? ఫస్ట్ లాస్ట్ రో, లాస్ట్ కాలం, ఫస్ట్ రో, లాస్ట్ రో. Okay, now there is a problem in the ఒక నిమిషం. నెంబర్ ఆఫ్ లైన్స్ విల్ నాట్ బి ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఒక నిమిషం, సెకండ్ రో హ్యావింగ్ ఎ సింగిల్ 0, ఈవెన్ థర్డ్ రో ఆల్సో హ్యావింగ్ సింగిల్ 0. దీస్ 2 zeros ఆర్ ఫాలింగ్ అండర్ సేమ్ కాలం. అంటే ఏంటి? సెకండ్ పర్సన్కి జాబ్ నెంబర్ 4 కావాలి, థర్డ్ పర్సన్ ఆల్సో రిక్వైర్ జాబ్ నెంబర్ 4. హౌ కెన్ యూ అలొకేట్ ఎ సింగిల్ జాబ్ టు 2 persons? దట్స్ వై ద సొల్యూషన్ ఈజ్ నాట్ ఆప్టిమల్. అందుకే మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. Let's take 4 zeros column, then row, then last row. Number of lines 3 not equal to order of matrix 4. Therefore solution is what? Not optimal. Since the solution is not optimal, just we should improve. Step number 6, improved matrix. Just we should improve the matrix. Now the question is how to improve. So improve చేయాలంటే మనకి ఏం చేయాలంటే, now the problem is what? Problem ఎక్కడ ఉంది? Problem is on second row as well as third row, because second row single 0, third row also single 0. These 2 zeros are falling under same column. కాబట్టి ఏం చేయాలి మనకి? దట్ ఈస్ ఇక్కడ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ జాబ్ నెంబర్ 4 ఇస్తే, సెకండ్ పర్సన్ జాబ్ 4 ఇచ్చారనుకోండి, థర్డ్ పర్సన్ ఇవ్వడం కుదరదు కదా. అప్పుడు థర్డ్ పర్సన్ ఏం చేయాలి? ఈ నెంబర్స్లో ఒక నెంబర్కి అలొకేట్ చేయాలి. అలొకేట్ చేయాలంటే ఈ 3 నెంబర్స్లో ఒక చోట అలొకేట్ చేయాలంటే నెంబర్ తక్కువ చోట అలొకేట్ చేయాలి, ఎక్కువ చోట అలొకేట్ చేయాలా? తక్కువ చోట అంటే ఇక్కడ 1 0 చేయాలి.
ఒకవేళ థర్డ్ పర్సన్కి ఫోర్త్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ రెండిట్లో 0 అంటే ఈ లీస్ట్ నెంబర్స్ 2 అవుతుంది కాబట్టి వాటిని మనకి అలిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఏరియా. సెకండ్ రో సింగిల్ జీరో, థర్డ్ రో సింగిల్ జీరో. దీస్ జీరోస్ ఆర్ ఫాలోయింగ్ అంటారు సేమ్ కాలం. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఈవెన్ ఇక్కడ కూడా 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. ఫస్ట్ రోలో లాస్ట్ రోలో కూడా 0 ఉంది లాస్ట్లో. కాబట్టి అది అవసరం లేదు. ఎందుకంటే స్టిల్ దే ఆర్ హ్యావింగ్ జీరోస్ ఇన్ ద సేమ్ రో. ఇంకా జీరోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక చోట అలిగేట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి. దట్స్ వై వి షుడ్ దట్ ఈస్ ఏం చేయాలి, మనకి వీళ్ళిద్దరిలో చోట అలిగేట్ చేయాలి. వీళ్ళిద్దరు అలిగేట్ చేయాలంటే జాబ్ నెంబర్ 4 చేయడానికి ఎవరున్నారు రెడీగా? అందరూ రెడీగా ఉన్నారు. ఎవరు చెప్పారు మీకు రెడీగా ఉన్నారని? ఇదే కనిపిస్తున్న జీరోస్, అన్ని జీరోస్ ఉన్నాయి, అన్ని జీరోస్ ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్ నెంబర్ 4 ఫస్ట్. కాబట్టి అమాంగ్ దెర్ ఈస్ ఎ టఫ్ కాంపిటీషన్ ఫర్ జాబ్ నెంబర్ 4. బట్ అమాంగ్ ద టఫ్ కాంపిటీషన్ వీ షుడ్ అలికేట్ దిస్ జాబ్ either to second operator or third operator because first and fourth are having a multiple alternatives. ఫస్ట్కి ఇంకా జీరోస్ ఉన్నాయి ఇక్కడ, దట్ ఈస్ లాస్ట్ కూడా ఇంకా 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఇదే వాళ్ళకి మెయిన్ కాదు, అది ఎలికేట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ వీళ్ళకి మాత్రం ఇదే మెయిన్. ఉందా ఒక 0 ఒక 0 ఉంది, అది కూడా ఒక దాంట్లో పడ్డాయి. కాబట్టి ఒకళ్ళకి ఇస్తే కనుక ఇంకోళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఏరియాలో మనకి జీరోస్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే థర్డ్ కానీ ఫోర్త్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఏదో జాబ్ ఇంకో కొత్తగా అలికేట్ చేయాలి. అలికేట్ చేయాలంటే ఈ పర్టికులర్ ఏరియా ప్రాబ్లం ఏరియా కాబట్టి దట్ ఈస్ దీస్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ అన్కవర్డ్ ఎలిమెంట్స్. ద నెంబర్ నాట్ కవర్డ్ విత్ ఎనీ లైన్ నోన్ యాజ్ అన్కవర్డ్ ఎలిమెంట్. కాబట్టి ఈ అన్కవర్డ్ ఎలిమెంట్లో వీ నీడ్ టు పికప్ ద లీస్ట్ బికాస్ దట్ ఈస్ అ ప్రాబ్లం ఏరియా. ప్రాబ్లం ఏరియాలో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా నెంబర్స్ కదా. ఎక్స్ట్రా నెంబర్లో ఒక చోట అలికేట్ చేయాలంటే తక్కువ ఎక్స్ట్రా నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడ అలికేట్ చేయాలి. కాబట్టి అన్కవర్డ్ ఎలిమెంట్స్లో లీస్ట్ తీసుకోవాలి, విచ్ ఈస్ వాట్ మినిమం. మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఈస్ వాట్ 1. We should make this minimum uncovered element as what 0. For this we have to subtract this minimum uncovered element from all uncovered elements. And this uncovered element we should add it intersection point. And ఇక్కడ ఈ 2 లైన్స్ బ్రేక్ అనేది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ జాబ్ 4 సెకండ్ కానీ థర్డ్ కానీ అలికేట్ అవుతుంది. అంటే మనం వాళ్ళిద్దరిని తప్పిస్తాం అనమాట. ప్రాజెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దట్స్ వై వీ షుడ్ యాడ్ దిస్ నెంబర్ అట్ ఇంటర్సెక్షన్ పాయింట్. కవర్డ్ ఎలిమెంట్స్ ఆర్ రిమైన్ సేమ్. ఓకే, జాబ్ నెంబర్ 1 2 3 4 సారీ లెట్ టేక్ చెప్తారా? కవర్డ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ 3 0 0 1. ఓకే, కవర్డ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. జస్ట్ we did improvement. This improvement is enough or not we have to check. For this we have to draw the lines again. ఎక్కడ చేయాలి చెప్పండి లైన్స్ ఎక్కడ? ఫస్ట్ 2 zeros, లాస్ట్ కాలం 2 zeros, ఫస్ట్ రో 2 zeros, థర్డ్ రో 2 zeros, ఫోర్త్ రో 2 zeros. ఎలాగంటే డ్రా చేయండి 2 zeros మ్యాక్సిమం. కాబట్టి ఏం చేద్దాం, లాస్ట్ కాలం అంట. నెక్స్ట్ ఫస్ట్ రో అంట. ఓకే, ఫస్ట్ కాలం. ఓకే, ఇంకంతే. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, therefore solution is what optimal. Since this solution is optimal, let's take these numbers. These numbers you have to take here. We have taken the same. Okay, now it is a time to allocate. చెప్పండి ఎక్కడ allocate చేయాలో. లెట్స్ సెలెక్ట్ ఏ రో హ్యావింగ్ ఏ సింగిల్ జీరో. సెకండ్ రో సింగిల్ జీరో allocate చేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ సెలెక్ట్ ఏ రో హ్యావింగ్ సింగిల్ జీరో తీసుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్ రో సింగిల్ జీరో తీసుకోండి, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది allocate చేయండి, ఇంక సరిపోతుంది. ఓకేనా? ఏంటంట చూస్తాను క్వశ్చన్. ఓకే, లెట్ టేక్ దీని ప్రకారం చెప్పండి. ఫస్ట్ ఆపరేటర్ సెకండ్ జాబ్, సో దాని ప్రకారం ఎంత టైమ్ 10 hours. సెకండ్ ఆపరేటర్ ఫోర్త్ జాబ్ 11. థర్డ్ ఆపరేటర్ జాబ్ నెంబర్ 1, ఫోర్త్ థర్డ్ 9. టోటల్ ఎంత? సో అంతకుముందు 34. ఎక్స్ట్రా టైమ్ ఈజ్ ఈక్వల్ 2. సిన్స్ దే ఆర్ పుట్టింగ్ కండిషన్స్ డెఫినెట్లీ దట్ టైమ్ విల్ టేక్ ఎక్స్ట్రా టైమ్ ఈజ్ ఈక్వల్ ఇది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ మనకి టైం మ్యాట్రిక్స్ అయితే కనుక వీ షుడ్ డు మినిమైజ్ లైక్ దిస్. వెన్ సొల్యూషన్ ఇస్ నాట్ ఆప్టిమల్ వీ షుడ్ మేక్ ఇట్ ఆప్టిమల్ బై మేకింగ్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ అవుట్ మినిమం అన్కోడ్ ఎలిమెంట్. దట్ అన్కోడ్ ఎలిమెంట్ షుడ్ యాడ్ ఇంటర్సెక్షన్ పాయింట్. కవర్డ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. బై టేకింగ్ దీస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్ వీ షుడ్ ప్లాన్. ఈ విధంగా ప్లాన్ చేయాలన్నమాట. ఓకేనా? వెన్ ద ప్రాబ్లమ్ మ్యాక్సిమేషన్ వీ షుడ్ కన్వర్ట్ ద మ్యాక్సిమేషన్ ప్రాబ్లమ్ ఇంటూ మినిమేషన్. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బ్యాలెన్స్ యూ షుడ్ యాడ్ ఏ డమ్మీ కాలమ్ ఆర్ డమ్మీ రో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. స్టెప్ నెంబర్ 3 4 తెలిసిందే, రో 1 కాలమ్ మినిమేషన్. స్టెప్ నెంబర్ 5 లైన్స్ గీయడమే కదా. మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ టు బి డ్రాన్ టు కవర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్. లైన్స్ ఆర్ టు బి డ్రాన్ కేర్ఫుల్లీ బికాజ్ మనం మినిమం గీస్తాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా మనం తెలియకుండా మ్యాక్సిమం గీస్తూ ఉంటాం అనమాట. కాబట్టి కొద్దిగా 1 2 సార్లు చెక్ చేసుకుని లైన్స్ గీయాలన్నమాట. లైన్స్
నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ గో టు సబ్ నెంబర్ 7, అదర్వైజ్ దట్ ఈస్ వీ నీడ్ టు ప్రిపేర్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇంకంతే, ఈ ప్రాబ్లమ్స్ అని ఇంకా అలా చేయడమే. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ జాబ్ అలొకేషన్. ఇది చూడండి, లెట్స్ సీ డిమాండ్. ఈ 3 చూద్దాం ఫస్ట్. ఇప్పుడు డిమాండ్ ఫోర్కాస్టింగ్ చూడండి. యాజ్ ఫర్ యాజ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈస్ కన్సర్న్, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ డిమాండ్ కెన్ బి ఎస్టిమేటెడ్. డిమాండ్ మనకి మల్టిపుల్ వేస్లో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో డిమాండ్ మనకి ఎస్టిమేట్ చేయాలంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ ఇన్ ద ఫ్యూచర్. దట్ ఈస్ ఫ్యూచర్ మొత్తాన్ని ముందే మనం విజువలైజ్ చేస్తాం అనమాట బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ విచ్ డిమాండ్ కెన్ బి ఫోర్కాస్టెడ్. డిమాండ్ మనం మల్టిపుల్ వేస్లో ఎస్టిమేట్ చేయొచ్చు. కాబట్టి ఓవర్ ద పాస్ట్ మనకి పాస్ట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ దాన్ని బట్టి ఫ్యూచర్ని గెస్ చేయడానికి అవకాశం ఉంది. సో పాస్ట్ డేటాని అనలైజ్ చేసి ఫ్యూచర్ ఏ విధంగా గెస్ చేయాలి అనేది మనకి. సో దట్ ఈస్ ఫర్ దిస్ దేర్ ఆర్ సర్టెన్ స్టాటిస్టికల్ టూల్స్ ఆర్ దేర్. అవి వాటి మనం దట్ ఈస్ డిమాండ్ ఎంత ఉండబోతుంది అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. దేర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్ ఫర్ అసర్టైనింగ్ ఫోర్కాస్ట్ ద సేల్స్. కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ సేల్స్ ఫోర్కాస్ట్ మెథడ్ చూడండి. వీఆర్ హావింగ్ మనకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వీఆర్ గివింగ్ ఏ శాంపిల్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఈ డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. దట్ ఈస్ మనకి మా ప్రొడక్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేస్తారా లేదా అనేది మనం వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ ఏ సర్వే. దట్ ఈస్ సర్వే కనెక్ట్ చేసి దాన్ని బట్టి ఫ్యూచర్లో సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది పికప్ చేయడం ఒక ఆల్టర్నేటివ్. ఆర్ మనకి సర్వేలో మనకి డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం కాబట్టి అదే జరగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. ఆర్ అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ సేల్స్ డిపార్ట్మెంట్ ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సేల్స్ మేనేజర్ కానీ దట్ ఈస్ ఆ సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని బట్టి సేల్స్ ఎంత ఉంటుందో చెప్పడం ఇంకొక ఆల్టర్నేటివ్. బికాస్ డైరెక్ట్గా సేల్స్ కస్టమర్తో వీళ్ళే కాంటాక్ట్ ఉంటారు కాబట్టి దట్ ఈస్ మనకి దే ఆర్ మోర్ కన్సర్న్ విత్ సేల్స్. దట్స్ వై సేల్స్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ కన్సర్న్ డిపార్ట్మెంట్. సేల్స్ అనేది వాళ్ళకి తెలుసా, మిగతా వాళ్ళకి తెలియదా? తెలుసు. కాబట్టి ఏం చేస్తామంటే విల్ టేక్ గ్రూప్ జడ్జిమెంట్ మెథడ్. Apart from taking information only from sales department, we'll collect the information from finance department, production department, that is HR department, like multiple departments information will be collected. We'll take an opinion from each and every department. Based on that we'll take an average. దాన్ని బట్టి కూడా సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మెథడ్. సో ఎక్స్పర్ట్స్ ఉంటారు మనకి. దట్ ఈస్ అవుట్స్ ద మార్కెట్ వేర్ హ్యావింగ్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్. సో కంపెనీ కొత్తగా మనకి కాంట్రాక్ట్ ఆర్డర్ వస్తే కనుక ఆ ఫ్యూచర్లో బిజినెస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మల్టిపుల్ పారామీటర్స్ నుంచి వాళ్ళు ఎక్స్పర్ట్స్ మనం అనలైజ్ చేస్తారన్నమాట. కాబట్టి దాని ప్రకారం మనం సేల్స్ ఎస్టిమేట్ చేయడం ఒక ఆల్టర్నేటివ్. లేదంటే కనుక వీఆర్ హ్యావింగ్ ఏ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్. పాస్ ఎక్స్పీరియన్స్ని బట్టి y = a + bx. అవునా, దాన్ని బట్టి కూడా మనం పాస్ ట్రెండ్ని బట్టి కూడా మనం సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది అసర్టైన్ చేస్తాం అనమాట. ఆర్ వీఆర్ హ్యావింగ్ మనకి శాంపిల్ అంటే మనం ఏం చేస్తామంటే మార్కెట్ టెస్ట్ మెథడ్. ఈ మార్కెట్ టెస్ట్ మెథడ్ ప్రకారం ఏం చేస్తామంటే మార్కెట్ మొత్తం మీద సేల్ చేయకుండా ఒక పర్టికులర్ ఏరియాలో సేల్ చేస్తాం రియల్గా. దాన్ని బట్టి ఎక్కడ ఎంత పాపులేషన్ ఉంటే ఎంత సేల్ జరిగితే ఓవరాల్గా మనకి ఏరియా మొత్తం ఎంత పాపులేషన్ ఉంది దాన్ని బట్టి ఓవరాల్గా సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది కూడా గెస్ చేయొచ్చు అనమాట. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ వీఆర్ హ్యావింగ్. అయితే రెగ్యులర్గా మనకి ఇచ్చే మెథడ్ ఏంటి సార్ అంటే ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్. దేర్ వీఆర్ హ్యావింగ్ డైరెక్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ మెథడ్ వీఆర్ హ్యావింగ్. So whether it is a direct method or indirect method, the formula is what? Regression line x on y, y on x, y is equal to a plus bx. That is the formula. Where a is equal to simple average summation of x divided by number of observations. Where b is equal to summation of x divided by summation of x square. ఇలా చూడండి. కాబట్టి మనకి తర్వాత ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ చెప్పలేము. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఇచ్చారు చూడండి 18 ఇచ్చారు, తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ రౌండ్ ఇచ్చారు. కాబట్టి ఈ 8 ఇచ్చారు కదా, అడేసి మనకి చెప్పలేము అనమాట. లైట్ తీసుకోవడం కాదు, మళ్ళీ ఒకసారి అదే రిపీట్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. లెట్స్ సీ ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్లో మనకి వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. దట్ ఈస్ మనకి లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్, మీడియం టర్మ్ ఫోర్కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్. పీరియడ్ అడుగుతూ ఉంటారు యాక్చువల్గా, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచింగ్ వాటం అడుగుతూ ఉంటారు యాక్చువల్గా. దట్ ఈస్ ద ఫోర్కాస్టింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు బి టేకెన్ యాజ్ వాట్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. ద ఫోర్కాస్టింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ టు దట్ ఈస్ డేస్ అయితే కనుక షార్ట్ టర్మ్ ఫోర్కాస్ట్. ఇదిగోండి మీ దట్ ఈస్ వీక్స్ నుంచి ఉంటే కనుక కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్. లాంగ్ టర్మ్ అంటే కనుక కపుల్ ఆఫ్ ఇయర్స్. వెరాజ్ మీడియం టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటే 3 to 6 months ఆర్ 1 year లోపు ఉంటే కనుక మీడియం టర్మ్ ఫోర్కాస్టింగ్ అనమాట. లెట్ టేక్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలా వద్దా,
ప్రొడక్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేయాలా, లేదంటే ఒక మిషన్ పర్చేజ్ చేయాలా అవసరం లేదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఎక్స్పెండిచర్ ఇంకా రావాలి, ఇట్ ఈస్ ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఇట్ ఈస్ ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా ద ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఆఫ్ దోస్ పర్టికులర్ డెసిషన్స్ స్ప్రెడ్ ఓవర్ ద మల్టిపుల్ ఇయర్స్. దేర్ ఫోర్ దోస్ ఆర్ నోన్ యాజ్ వాట్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. కరెంట్ బిల్ ఈ డే ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఆర్ హ్యావింగ్. ఎనీవే ఇక్కడ ఇదిగోండి ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ y is equal to a plus bx వేర్ సమ్మేషన్ ఆఫ్ x ఈక్వల్ 0. ఎగ్జాక్ట్గా సమ్మేషన్ x ఈక్వల్ 0 అయితే కనుక డైరెక్ట్ మెథడ్ వాడతాం. సమ్మేషన్ x పాజిటివ్గా నెగిటివ్గా అయితే కనుక ఇండైరెక్ట్ మెథడ్ వాడతాం అనమాట. ఇక్కడ ఫార్ములాస్ ఏంటంటే y is equal to సమ్మేషన్ y is equal to na plus b సమ్మేషన్ ఆఫ్ x, సమ్మేషన్ x is equal to xy plus xy is equal to సమ్మేషన్ ఆఫ్ x plus సమ్మేషన్ b సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్. ఈ ఫార్ములా వాడి ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా. మొన్న అయితే ఇది ఇచ్చారు, డైరెక్ట్ మెథడ్ ఇచ్చారు, కాబట్టి ఈసారి ఇండైరెక్ట్ మెథడ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. లెట్స్ సీ. ఇక్కడ చూడండి క్వశ్చన్లో 1 చూడండి. యాన్యువల్ సేల్స్ ఆఫ్ టీవీ సెట్స్ బై డీలర్ ఇన్ ఢిల్లీ ఆర్ యాజ్ ఫాలోస్. 13, 14, 15, 16, 17 ఇచ్చారు. సేల్స్ చూడండి 3 ఇచ్చారు, తర్వాత సడన్గా పెరిగింది 14 అయింది, తర్వాత మళ్ళీ పెరిగింది, ఈసారి మళ్ళీ పెరుగుతుంటే సడన్గా డ్రాప్ అయిపోయింది మొత్తం, తర్వాత ఇంకా డ్రాప్ అవడం లేదు, ఇంకా డైరెక్ట్ పెరిగింది. ఇంకా ఈసారి చెప్పాలన్నమాట, ఈసారి డ్రాప్ అవుతుందో పెరుగుతుందో చెప్పాలి. వీ నీడ్ టు లెట్స్ సీ ఫిట్ ఏ లీనియర్ ట్రెండ్ ఈక్వేషన్ టు సేల్స్ ఫోర్కాస్ట్ అండ్ ఎస్టిమేట్ ద సేల్స్ ఫర్ ద ఇయర్ 2018. 17 దాకా ఇచ్చి 18 చెప్పాలన్నమాట. మొత్తం ఎన్ని చెప్పారు వాళ్ళు, 5 years చెప్పారు. ఎగ్జాక్ట్లీ సిన్స్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఈస్ టు బి టేకెన్ యాజ్ ఎ బేస్, కాబట్టి మిడిల్ ఆఫ్ ది ఇయర్ తీసుకోండి బేస్ కింద టైం సిరీస్లో. మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జాక్ట్గా ఈ దే హ్యావ్ బీన్ గివెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. 5 years చెప్పారు కాబట్టి మిడిల్ ఆఫ్ ది ఇయర్ కెన్ బి టేకెన్ యాజ్ వాట్ 0. రీసెంట్ ఇయర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి, తర్వాత వాటికి లెటెక్ ఇలా చూడండి. 2000 ఏమి ఇచ్చారు వాళ్ళు, 2013, 14, 15, 16, 17. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది ఇయర్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ వాట్ బేస్ 0. ఇట్ ఈస్ బేస్ 0 x ఇది. దాని తర్వాత రీసెంట్ ఇయర్స్కి ఎక్కువ ఇస్తాం వెయిటేజ్, అంతకుముందు వారికి -1, -2 వే సమ్మేషన్ x ఈక్వల్ వాట్ 0. y ఈస్ గివెన్, సేల్స్ చెప్పారు అదే y అనమాట యాక్చువల్గా. దట్ ఈస్ 3, 14, 36, 4, 33. లెట్ సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ ఎంత అండి 90. x ఇంటూ y x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 1, 0, 1, 4 టోటల్ ఎంత 10. సమ్మే x ఇంటూ y 6 -6 -14, 0, 4, 66. Summation of x y 50. So the formula is y is equal to a plus bx, where a is equal to, that is a summation of y divided by n. Simple average, nothing but టోటల్గా 5 years కలిపి సేల్స్ ఎంత ఉన్నాయి డివైడ్ బై 5 కొడితే మీకు యావరేజ్ వస్తుంది అనమాట. ఎంత 18 యావరేజ్గా వచ్చిన సేల్స్ ఇవి. ద లెట్స్ ద గ్రోత్ సమ్మేషన్ ఆఫ్ xy డివైడ్ బై సమ్మేషన్ x స్క్వేర్ 50/10 5. So the formula is a plus bx, where a is equal to 18, where b is equal to 5, whereas x equal to ఇక్కడ చూడండి x అంటే మనకి 13కి -2, 14కి 1, 0, ఇక్కడ 15కి 16కి 17కి ఎంత 1 2, తర్వాత నెక్స్ట్ 18కి 3 అవుతుంది కదా, సో ఇంటూ 3 అనమాట. 315 ప్లస్ 18 33. ఓకేనండి, ఓకేనా. ఇదిగోండి 33, ఇదేనా థౌజండ్స్ కదా, థౌజండ్స్. ఇదే మెథడ్ డైరెక్ట్ మెథడ్. ఇక్కడ వెన్ దే హ్యావ్ బీన్ గివెన్ ఎగ్జాక్ట్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వీ షుడ్ టేక్ మిడిల్ ఆఫ్ ద సిరీస్ యాజ్ వాట్ బేస్, వీ షుడ్ మేక్ ఇట్ 0. సమ్ టైమ్స్ దే విల్ గివ్, ఇది కూడా 7 కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ విల్ టేక్ బేస్ 0, ఇంకా అంత మనతో చేయడం మామూలుగా. చూద్దాం, లెట్ టేక్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఏమి ఇచ్చారు వాళ్ళు, దే హ్యావ్ బీన్ గివెన్ 6 years. 6 చెప్తే కనుక వీ షుడ్ టేక్ 2 years as a base. When they have been given odd number of years, exactly there is a middle point, mid-year, that can be taken as 0. When therefore summation of x comes to what 0. But when they have been given even number of years ఇస్తే కనుక ఎలా చేయాలి సార్ అంటే అప్పుడు ఒకటి తీసుకోవడం కాదు, వీ షుడ్ టేక్ 2 years as a base. 2002, 3, 4, 5, 6, 7 సరిపోయింది కదా. వీ షుడ్ టేక్ 2 years as a base. Sum, that is we should make a -1 +1, so that summation of x is equal to 0. 0 అవుతుంది కదా. Since the gap is what 2, 2, interval is 2, that is 1 plus 2 3, 3 plus 2 5, -3 -5, summation of x is equal to 0. Where it is direct method or okay, in direct method always summation x is equal to 0. Here we need to find out only one number. Sales has been given for 5, that is 6 years, based on which you should ascertain sales for the next 5 years.
ఇన్ఫర్మేషన్ ఓన్లీ సేల్స్ ఒకటే ఇచ్చారు నెంబరు, దాని ప్రకారం చేయాలి. ఓకేనండి. అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్ మెథడ్ వాడతాం, ఇన్ఫర్మేషన్ ఒకటే కాబట్టి. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, వై చెప్తారా? వై ఎంత? 120, 130, 135. సమ్మేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ చెప్పండి అండి. దట్ ఈస్ 2591, దట్ ఈస్ కాబట్టి 3570. ఓకే. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే విషయం, ఈ వెన్ దే హ్యావ్ బీన్ గివెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ విల్ టేక్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ యాజ్ వాట్ 0, బట్ వెన్ దే హ్యావ్ బీన్ గివెన్ ఇయర్స్ ఇవి ఇస్తే కనుక 2 తీసుకోండి మధ్యలో. y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అండి, వేరే సమ్మేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఎక్స్ వై బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 140. వాట్ అబౌట్ బి? 290/70, 4.14 బాబు. ఓకేనా? దెన్ నౌ టేక్ A is equal to 140, B is equal to 4.14. X means what? ఇక్కడ 1, 3, 5 నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 7 అవుతుంది కాబట్టి 7. ఆన్సర్ 168.9. ఓకే, ఇంకంతే. 10 మార్క్స్ చూడండి. తెలియదు ఏ క్వశ్చన్ ఇస్తారో, చాలా సిలబస్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఇస్తారు, పికప్ చేస్తారు నెంబర్స్ మార్చకుండా, లేదా నెంబర్స్ మార్చినా పర్లేదు. కాబట్టి ఏ వస్తే తెలియదు. దట్ ఈస్ ఆల్ అబౌట్ డైరెక్ట్ మెథడ్. ఈవెన్ నెంబర్స్ ఎలా చేయాలి, ఆడ్ నెంబర్ వేస్తే కనుక చెప్పాను, మిడిల్ ఆఫ్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఇండైరెక్ట్ మెథడ్ చూడండి. ఎప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలంటే చూడండి, ఇక్కడ సేల్స్ చూడండి. అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ యూజ్ ఆఫ్ స్కూటర్స్ ఇన్ 5 towns హాజ్ రిజల్టెడ్ ద ఫాలోయింగ్ డేటా. పాపులేషన్ ఇన్ టౌన్స్ ఎక్స్ ఇచ్చారు, వై వాళ్ళే ఇచ్చారు స్కూటర్స్. ఇంత పాపులేషన్ ఉంటున్నప్పుడు 4 lakhs ఉన్నప్పుడు స్కూటర్స్ ఎన్ని ఉన్నాయి? 4,400 ఉన్నాయి. ఎక్స్ వై వాళ్ళే ఇచ్చారు వాళ్ళు. కాబట్టి సెకండ్ పాపులేషన్ 6 lakhs ఉన్నప్పుడు స్కూటర్ 6,600 అంట, 7 ఉన్నప్పుడు 5,700, 10 ఉన్నప్పుడు 8,000, 30 ఉన్నప్పుడు 10,300. ఇప్పుడు ఏంటంటే fit a linear regression of y on x and estimate the number of scooters to be found in a town with a population 16 lakhs. పాపులేషన్ 16 lakhs ఉన్నప్పుడు స్కూటర్స్ ఎంత? అది క్వశ్చన్. అవునండి. పాపులేషన్ అంటే ఏంది? పాపులేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ కదా, పాపులేషన్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వై వాల్యూ డిపెండ్స్ అపాన్ వాట్? ఎక్స్ వాల్యూ. కాబట్టి అక్కడ ఇందాక క్వశ్చన్లో మనకు ఒక నెంబర్ ఉంది, వై వాల్యూ ఒకటే ఉంది, ఎక్స్ తెలియదు. మేడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, బట్ హియర్ సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ నాట్ 0. వెన్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ neither పాజిటివ్ నార్ నెగిటివ్, వెన్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ either వెన్ సమ్మేషన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ 0, దెన్ యూజ్ ఇండైరెక్ట్ మెథడ్. 0 అయితే కనుక డైరెక్ట్ మెథడ్ వాడతాం, 0 కాకుండా పాజిటివ్గా నెగిటివ్గా అయితే కనుక ఇండైరెక్ట్ మెథడ్ వాడాలి. ఓకేనా? లెట్ టేక్. అప్పుడు చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్ వాడాలంటే పైన చెప్పారు ఫార్ములా. ఓకే, లెట్ టేక్. చూడండి అయితే ఎక్స్ వై ఎంత? ఎక్స్ 4, 6, 7, 10, 13, 4,400. జీరోస్ పక్కన పెట్టి చేయొచ్చు లేదా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 6,600, 5,700, 8,000. ఓకే, ఇక్కడ చూడండి అయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్, ఇది మామూలే ఏ మెథడ్ అయినా సరే. చెప్పండి అయితే 600, ఓకే, 300, ఓకే, 80,000. ఓకే, టోటల్ ఎక్స్ స్క్వేర్ 16, 36, 49, 13 ఎంత? 16, ఓకే, 37. ఓకే, ఇక్కడ చూడండి అయితే ఇండైరెక్ట్ మెథడ్ అయితే కనుక సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి? ఎక్స్ 40, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 40, సమ్మేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 35,000, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ ఫామ్ ఇచ్చారు కదా ఇండైరెక్ట్ మెథడ్లో, సమ్మేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, సమ్మేషన్ ఆఫ్
xy ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్. సమ్మేషన్ ఆఫ్ వై ఎంత అండి? వై 35,000 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? నెంబర్ అబ్జర్వేషన్ ఏంటంటే మనకి 5 కదా, 5a ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 40 ఇంటూ బి 40b. ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ xy 3,11,000 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 40a ప్లస్ 370b. కాబట్టి విల్ మేక్ ఏ ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ఏ 5 ఉంది, ఇక్కడ 40 ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేయాలి? మల్టిప్లై విత్ 8తో మల్టిప్లై చేయండి. చెప్పండి ఎంత వచ్చింది? 2,80,000. ఒక నిమిషం. దట్ ఈస్ 40a ప్లస్ 320b. సెకండ్ ఈక్వేషన్ అలా ఉంటుంది. చెప్పండి అయితే. మైనస్ క్యాన్సిల్ అయింది. minus 31,000 b is equal to 620. Substitute this b in any of the equation, we'll get a 35,000 is equal to 5a plus 40 into b 620. 40 into 620 24,800. తీసుకెళ్ళండి 5తో డివైడ్ అయిన తర్వాత. a is equal to 204. y is equal to a plus bx. కాబట్టి a is equal to 204 plus 2040 sorry 20 plus b into 620 into పాపులేషన్ ఇచ్చారు వాళ్ళు 16 9. ఓకే అంతే. ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి సరిపోతుంది ఈ చాప్టర్లో. ఇస్తే అయ్యే 3 కూడా ఇస్తారు. ఓకేనా? మొన్న అయితే డైరెక్ట్ మెథడ్ ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ అండి, దట్ ఈస్ ఆల్ అబౌట్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. దాని తర్వాత చూడండి నెక్స్ట్ అవునండి. కలిసి నెక్స్ట్ చూడమ్మా, కెపాసిటీ ప్లానింగ్ అంట. చూడండి, యాజ్ ఫర్ యాజ్ కెపాసిటీ ప్లానింగ్ ఈజ్ కన్సర్న్, దీంట్లో కూడా ఒక 2-3 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రావడానికి అయితే అవకాశం ఉంది. సో యాజ్ ఫర్ యాజ్ కెపాసిటీ ప్లానింగ్ ఈజ్ కన్సర్న్, కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్? రేట్ ఆఫ్ ప్రొడక్షన్. కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్. జనరల్లీ ద కెపాసిటీ ఆఫ్ ద ఎనీ కంపెనీ బీన్ మెజర్ బేస్డ్ ఆన్ అవుట్పుట్తో మనం మెజర్ చేస్తాం అనమాట. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో దట్ ఈస్ అ క్యాపబిలిటీ ఎంత ఉంది, కంపెనీ యొక్క క్యాపబిలిటీ ఎంత, దట్ ఈస్ 1 lakh units. వన్ కంపెనీ ప్రొడ్యూసింగ్ 1 lakh units, అదర్ కంపెనీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ 10 lakh units ఇన్ ద సేమ్ పీరియడ్. 1 monthకి 1 lakh ప్రొడక్షన్ చేస్తున్నాం, ఇక్కడేమో 10 lakh ప్రొడక్షన్ చేస్తున్నాం. అప్పుడు ఏవైతే మనకి దట్ ఈస్ సెకండ్ కంపెనీ హ్యావింగ్ హైయెస్ట్ కెపాసిటీ. కాబట్టి జనరల్లీ ద కెపాసిటీ ఈస్ బీన్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? అవుట్పుట్తో మనం మెజర్ చేస్తాం అనమాట. ఒక పర్టికులర్ పీరియడ్లో, అది ఇయర్ అవ్వచ్చు, మంత్ అవ్వచ్చు, ఒక డే అవ్వచ్చు, ఒక పర్టికులర్ పీరియడ్లో ఎంత అవుట్పుట్ ప్రొడక్షన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాని యొక్క కెపాసిటీ అనేది మెజర్ చేస్తాం. వెన్ యూఆర్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేసినప్పుడు దాని కెపాసిటీ ఎలా మెజర్ చేస్తాం అంటే బేస్ ఆన్ వాల్యూ. ఆ ప్రొడక్ట్స్ చేసిన అన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ చేసినప్పుడు అన్నీ ఒకే డినామినేషన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. క్వాంటిటీ అన్నీ ఒక లీటర్స్లో ఉండొచ్చు, కేసులో ఉండొచ్చు, గ్యాలన్స్లో ఉండొచ్చు, దట్ ఈస్ టన్స్లో ఉండొచ్చు. కాబట్టి అలాంటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ బదులు ఏం చేస్తాం అంటే వాల్యూ, ఆ ప్రొడక్షన్ చేసిన యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత అనే దాన్ని బట్టి ప్రతి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, కెపాసిటీ అనేది మెజర్ చేస్తాం. కాబట్టి జనరల్ ఈజ్ కెపాసిటీ ఈజ్ బీన్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? క్వాంటిటీలో మెజర్ చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ యూనిట్స్లో మనం మెజర్ చేస్తాం. ది కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. క్యాపబిలిటీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 hourలో 20 క్వశ్చన్ చదువుతారు ఒక పర్సన్. 1 hourలో ఒక పర్సన్ 2 క్వశ్చన్ చదువుతాడు. 1 hourలో అసలు ఏం చదవకుండా కూర్చుంటారు కొంతమంది. కాబట్టి దట్ ఇండికేట్స్ దేర్ కెపాసిటీ అనమాట. ఎన్ని మాట్లాడరు, ఏం చదువుకుని కూర్చోవడం కెపాసిటీ, ఖాళీ కూర్చోలేరా కొంతమంది. ఓకే, కాబట్టి పాయింట్ ఏంటంటే దట్ ఇండికేట్స్ కెపాసిటీ. కాబట్టి డిఫరెంట్ కంపెనీస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎబిలిటీ. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కెపాసిటీ ఆఫ్ ద కన్సర్న్. కాబట్టి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేయాలా వద్దో చెప్పాలంటే మన క్యాపబిలిటీ ఎంతో మనం తెలియాల్సిన అవసరం ఉంది. టోటల్ కెపాసిటీ ఎంత, ఆ టోటల్ కెపాసిటీలో ఎంత కెపాసిటీ మనం వాడుతున్నాం, స్పేర్ కెపాసిటీ ఎంత ఉంది, ఆ స్పేర్ కెపాసిటీతో మన ఆఫర్ని యాక్సెప్ట్ చేసి సరిపోతుందా, లేకపోతే ఆ కెపాసిటీ మించిపోతుందా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ద కెపాసిటీ ఈస్ బీన్ ఎఫెక్టెడ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనం వాడే వర్కర్స్ని బట్టి,
మనం వాడే మిషన్స్ని బట్టి, రా మెటీరియల్ని బట్టి, ఎన్ని గంటలు పనిచేస్తున్నాం దాన్ని బట్టి, వర్కర్ యొక్క ఆప్షనిజం బట్టి, దట్ ఈస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఎన్ని షిఫ్ట్లు పనిచేస్తాం దాన్ని బట్టి, దట్ ఈస్ ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నాం అనే దాన్ని బట్టి, ఏ ప్రాసెస్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి, ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి రేట్ ఆఫ్ ప్రొడక్షన్ డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ప్రొడక్షన్ బీన్ ఎఫెక్టెడ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కాబట్టి దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో మనకి కెపాసిటీ అనేది మనకి బీన్ డిటర్మైన్డ్ బై నెంబర్ ఆఫ్ మిషన్స్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ వాట్ ద నెంబర్ ఆఫ్ మిషన్స్. ఎన్ని మిషన్స్ కావాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మిషన్స్ తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. కాబట్టి ఎన్ని మిషన్స్ మనం మెయింటైన్ చేస్తే దట్ ఈస్ మనకి ప్రొడక్షన్ ఇవ్వడానికి, ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రొడక్షన్ చేయాలంటే మిషన్సే కాదు, సో దట్ ఈస్ వర్కర్స్ కావాలి, దట్ ఈస్ క్యాపిటల్ కావాలి, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ చాప్టర్లో మనకి మెయిన్ ఎజెండా ఏంటంటే ఎన్ని మిషన్స్ కావాలి, ఎన్ని మిషన్స్ ఉంటే మన కెపాసిటీ ఫిల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఫోకస్ చేస్తాం అనమాట. ఓకేనండి. కాబట్టి ఇన్ ద కోర్స్ ఆఫ్ అరేంజ్ ద డిపార్ట్మెంట్స్, సో మనకి ఎన్ని మిషన్స్ కావాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా చూడండి, దర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ బాటిల్ నెక్ సెంటర్. సి వాట్ ఈస్ ది బాటిల్ నెక్ సెంటర్? సి ఇక్కడ చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ ఫ్యాక్టరీ, డిపార్ట్మెంట్ ఏ, అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ టు సెకండ్ డిపార్ట్మెంట్ బి, థర్డ్ డిపార్ట్మెంట్ సి. ఫస్ట్ డిపార్ట్మెంట్ కెపాసిటీస్ ఒక డేకి మనకి 500 యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తారంట. సెకండ్ డిపార్ట్మెంట్ కెన్ ప్రొడ్యూస్ 120 యూనిట్స్, థర్డ్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసెస్ 1000 యూనిట్స్. ఇఫ్ ఆస్క్ వాట్ ఇస్ ద మ్యాక్సిమం ప్రొడక్షన్? మ్యాక్సిమం ప్రొడక్షన్ ఇస్ ఓన్లీ 120. ఎందుకంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫోర్త్ డిపార్ట్మెంట్, థర్డ్ డిపార్ట్మెంట్ హ్యావింగ్ ఏ మోర్ కెపాసిటీ, బట్ సెకండ్ డిపార్ట్మెంట్లో కెపాసిటీ బాగా తక్కువ ఉంది. ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ప్రొడక్షన్ చేసినా సెకండ్ డిపార్ట్మెంట్ చేయడానికి అవకాశం లేదు. బికాజ్ అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ టు సెకండ్ డిపార్ట్మెంట్. 500 వచ్చినా సరే వీళ్ళు చేసేదంతా 120, కాబట్టి 120 అవుట్పుట్ వస్తుంది సెకండ్ డిపార్ట్మెంట్లో. అవుట్పుట్ ఆఫ్ సెకండ్ డిపార్ట్మెంట్ బికమ్స్ అవుట్పుట్, దట్ ఈస్ థర్డ్ డిపార్ట్మెంట్ ఇన్పుట్ అవుతుంది. థర్డ్ డిపార్ట్మెంట్ ఎంత ప్రొడక్షన్ చేస్తే మ్యాక్సిమం 120 మాత్రమే, ఎందుకంటే 120 వచ్చింది కదా ఇన్పుట్. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి సెకండ్ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? బాటిల్ నెక్ సెంటర్. బాటిల్ నెక్ సెంటర్ మీన్స్ ది నెక్ ఆఫ్ ద బాటిల్ డిటర్మైన్స్ ఫ్లో ద వాటర్. అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వాటర్ అనేది మనకి యూనిట్స్ అనుకుంటే కనుక, ఫ్యాక్టరీ నుంచి ఈ ఫ్యాక్టరీ మొత్తం అంతా ఒక బాటిల్ అయితే కనుక ఆ బాటిల్లో నెక్ ఏం సార్ అంటే సెకండ్ అనమాట, ఎందుకంటే ఇది ఆపేస్తుంది ఎక్కువ చేయకుండా. కాబట్టి ద డిపార్ట్మెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ లీస్ట్ కెపాసిటీ దట్ డిసైడ్ ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ, సచ్ ఏ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? బాటిల్ నెక్ సెంటర్. ఏమో మాట్లాడరు. కాబట్టి ఎక్కువ కెపాసిటీ దగ్గర ఆపరేట్ చేసిన ప్రాబ్లమే, తక్కువ కెపాసిటీ దగ్గర ఆపరేట్ చేసిన ప్రాబ్లమే. ఏ కెపాసిటీ దగ్గర మనం ఆపరేట్ చేస్తే మనకి కాస్ట్ లీస్ట్ అవుతుంది, దట్ ఈస్ ద కెపాసిటీ అట్ విచ్ యావరేజ్ కాస్ట్ ఈజ్ లీస్ట్, సచ్ ఏ కెపాసిటీ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఆప్టిమమ్ కెపాసిటీ. కాబట్టి ఏ కెపాసిటీ దగ్గర పనిచేస్తే తక్కువ కాస్ట్ అవుతుందో ఆ కెపాసిటీ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ కెపాసిటీ పెంచుకున్నంత మాత్రాన ప్రాఫిట్ పెరగదనమాట. 50% దగ్గర పనిచేసినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందో 90% దగ్గర పనిచేసినప్పుడు అంతే కూడా ప్రాఫిట్ వస్తుందా? 90% దగ్గర చేసినప్పుడు ఎంత వస్తుందో 80% దగ్గర చేసినప్పుడు కూడా అంతే ప్రాఫిట్ వస్తుందా? మరి ఇప్పుడు 80-90 ఎక్కడెక్కడ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు మీరు? 80% 90%లో ఏ కెపాసిటీ దగ్గర ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు అంటున్నాను మిమ్మల్ని. దట్ ఈస్ కాబట్టి కెపాసిటీ పెంచినప్పుడు ఏమవుతుంది, మనకి ప్రైస్ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యాజ్ వెల్ యాజ్ మనకి వీఆర్ హ్యావింగ్ ఏ స్టాఫ్ ఫిక్స్డ్ కాస్ట్ మనకి స్టాఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి కాస్ట్ బాగా పెరుగుతుంది, రెవెన్యూ తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ కెపాసిటీ దగ్గర ఆపరేట్ చేసినా మనకి అంత ప్రాఫిట్ రాకపోవచ్చు అనమాట. కాబట్టి ఏ కెపాసిటీ దగ్గర ఆపరేట్ చేస్తే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది, యావరేజ్ కాస్ట్ లిస్ట్ అవుతుందో అట్ సర్టెన్ కెపాసిటీ వీ నీడ్ టు ఆపరేట్. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అయితే ఏ డిపార్ట్మెంట్ వర్క్స్ 8 hours షిఫ్ట్ 288 days ఇన్ ఏ ఇయర్కి 288 days పనిచేస్తున్నామంట. ఒక డేకి 8 hours అయితే ఇయర్ మొత్తానికి ఎన్ని అవర్స్? 288 into 8 ఎంతండి? 2304 hours పర్ మిషన్ పర్ యానం. అండ్ యూసేజ్ రేట్ ఆఫ్ ఏ మిషన్ గివెన్ బిలో. ఒక మిషన్ డీటెయిల్స్ చెప్పారన్నమాట. ప్రొడక్ట్ ఏ బీసీ, యాన్యువల్ డిమాండ్ ఎంత డిమాండ్ ఉంది, ప్రాసెసింగ్ టైమ్ ఇన్ అవర్స్, ఒక యూనిట్ చేయాలని ఎంత టైం పడుతుంది అనమాట. ప్రొడక్షన్ ఇంటూ టైం రిక్వైర్డ్ పర్ యూనిట్ విల్ గెట్ టోటల్ టైం. మళ్ళీ ఎంత వచ్చిందో మొత్తం ఎంత యాడ్ ఎంత వచ్చిందో 6725 ఈజ్ ద టోటల్ టైం రిక్వైర్డ్. ప్రాసెసింగ్ టైం మీడియట్ ఇన్ అవర్స్ టు ప్రొడ్యూస్ ఏబీసీ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇంత టైం కావాలన్నమాట. యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ వన్ మిషన్ ఇన్ స్టాండర్డ్ అవర్స్. ఇదిగోండి, ఒక మిషన్ ఇయర్ మొత్తం పనిచేస్తే ఇంత టైం పనిచేస్తుంది. నెంబర్ ఆఫ్ మిషన్స్ రిక్వైర్డ్, టోటల్గా మనకి ఒక మిషన్ 2304 hours పనిచేస్తుంది. 6760 725 hours కావాలంటే ఎన్ని మిషన్స్ కావాలి? డివైడ్ చేసి వస్తుంది అనమాట. ఎంత అండి? 2.99 ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ రౌండ్ ఆఫ్ టు నెక్స్ట్ మిషన్, బికాజ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ మిషన్స్. ఏంటి మాట్లాడరు? చూడండి, బాటిల్ నెక్ సెంటర్. ఏ ఫార్మ్ హ్యాస్ 4 వర్క్ సెంటర్స్ ABCD.
ఇన్ సిరీస్ ఇండివిజువల్ కెపాసిటీ ఇన్ యూనిట్స్ పర్ డే ఆర్ షోన్ బిలో. రా మెటీరియల్ ఇస్తాం. ఫస్ట్ ఏలో ఎంత ప్రొడక్షన్ కెపాసిటీ 350, సెకండ్ దాంట్లో 410, థర్డ్లో 380, ఫోర్త్లో 370. యాక్చువల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? 310 వచ్చింది. ఐడెంటిఫై బాటిల్ సెంటర్. బాటిల్ సెంటర్ మీన్స్ వాట్? ద సెంటర్ విచ్ ఇస్ హ్యావింగ్ లీస్ట్ కెపాసిటీ నోన్ యాజ్ వాట్? ద బాటిల్ సెంటర్. కాబట్టి ఏ తక్కువ ఉంది కదా, ఏ. విచ్ ఇస్ వాట్ ఈస్ ద సిస్టమ్ కెపాసిటీ? సిస్టమ్ కెపాసిటీ డిసైడ్ బై ద బాటిల్ సెంటర్ కెపాసిటీ. కాబట్టి ఎంత? 350. సిస్టమ్ ఎఫిషియన్సీ 350 చేయొచ్చు, కానీ 310 చేసాం. కాబట్టి యాక్చువల్ బై సిస్టమ్ కెపాసిటీ 310 డివైడ్ బై 350. ఇదిగోండి, దిస్ ఇస్ ద క్వశ్చన్ గివెన్ ఫర్ 9 మార్క్స్ అనమాట ఎగ్జామ్లో. సో 9 మార్క్స్. చిన్న చిన్న క్వశ్చన్సే, కానీ ఇది ఇప్పుడు ఏ క్వశ్చన్ చూద్దాం. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఫాలోయింగ్ డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ 15 ఉన్నారంట. దట్ ఈస్ డైలీ వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డేస్ పర్ మంత్ ఎన్ని డేస్ అండి? 25 వర్కింగ్ డేస్. స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ మంత్ 300 చేస్తున్నాం. స్టాండర్డ్ లేబర్ అవర్స్ పర్ యూనిట్, ఒక యూనిట్ చేయాలని ఎంత టైం కావాలి? 8 అవర్స్ టైం కావాలి. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ వాజ్ అప్టైన్డ్ ఇన్ నవంబర్ 2015. సో మ్యాన్ డేస్ లాస్ట్ డ్యూ టు ఆప్షనిజం. వర్క్ ఆప్షన్ పెట్టారంటే ఎన్ని డేస్ పోయినాయి? 30 డేస్ పోయినాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఆఫ్ 8 అవర్స్. అంటే ఎన్ని అవర్స్ పోయినాయి? 240 అవర్స్ పోయినాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసర్ 240. యాక్చువల్ ప్రొడక్షన్ చెప్పారు 240. ఐడిల్ టైమ్ ఈజ్ వాట్? 276 మ్యాన్ అవర్స్. 500 పర్సనల్ ఆప్షనిజం. టోటల్ టైం ఎంత? 8 అవర్స్ ఒక డేకి. అలా మనకి 25 వర్కింగ్ డేస్, అలా మనకి 15 ఉన్నారు. 15 ఇంటూ 25 ఇంటూ దట్ ఈస్ 8 అవర్స్. ఎంత అండి? 3000 అవర్స్. 3000 అవర్స్లో వర్కర్స్ ఆప్షన్ ఎంత అయ్యారు? 240 అవర్స్. 240 డివైడ్ బై టోటల్ టైం 3000. 8%. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. పర్సంటేజ్ ఆఫ్ ఆప్షనిజం ఈజ్ ఈక్వల్ టు ఆప్షనిజం అవర్స్ డివైడ్ బై టోటల్ అవర్స్. ఏమో మాట్లాడరు. తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ లేబర్ యూటిలైజేషన్. లేబర్ ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసామని అడుగుతున్నారు వాళ్ళు. ఎఫిషియన్సీ ఆఫ్ లేబర్ యూటిలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు లేబర్ ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసామంటే, చూడండి, ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ వాట్? స్టాండర్డ్ అవర్స్. ఎంత ఎఫెక్టివ్ వాడేమంటే స్టాండర్డ్ అవర్స్ డివైడ్ బై టోటల్ లేబర్ అవర్స్. టోటల్ లేబర్ అవర్స్ ఈజ్ వాట్? 3000 అవర్స్. యూటిలైజేషన్ ఎంత? టోటల్ టైంలో ఎంత వాడామని అర్థం. ఎఫెక్టివ్ వాడామంటే స్టాండర్డ్ టైం. కాబట్టి స్టాండర్డ్ టైం మీన్స్ వాట్? స్టాండర్డ్ టైం ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. యాక్చువల్ ప్రొడక్షన్ 240 ఇంటూ ఒక యూనిట్ చేయాలంటే 8 అవర్స్ కావాలి. స్టాండర్డ్ టైం 1920 డివైడ్ బై 3000, 64%. దెన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ లేబర్. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? స్టాండర్డ్ టైం బై యాక్చువల్ అవర్స్ వర్క్డ్. స్టాండర్డ్ టైం ఈజ్ 1920. యాక్చువల్ అవర్స్ వర్క్డ్ అంటే టోటల్ టైం ఎంత? 3000. 3000 ఐడిల్ టైం. ఇక్కడ ఆప్షన్ ఏది ఎంత? 240. తర్వాత ఐడిల్ టైం ఎంత? 276. అంటే వర్క్డ్ ఎంత? 484. కాబట్టి స్టాండర్డ్ టైం బై యాక్చువల్ అవర్స్ వర్క్డ్ విల్ గెట్ 77%. ఓకే, చూడండి, అదే ఇచ్చుంటారు ఇక్కడ. ఇదిగోండి, ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసర్ పర్ మంత్. ఒక డేకి ఒక వర్కర్ ఓవరాల్గా ప్రొడక్షన్ తక్కువ చేశారు, ఎక్కువ చేశారా? ఎంత చేయాలి మీరు? స్టాండర్డ్గా 300 చేయాలి. యాక్చువల్గా ఎంత చేసాం? 240. ఎంత తగ్గింది ప్రొడక్షన్? 60 తగ్గింది. 60 డివైడ్ బై ఎంతమంది వర్కర్స్? 150. 15 వర్కర్స్. 60/15 అంటే ఎంత తగ్గింది? 4% కాదు, నెంబరే 4 యూనిట్స్ తగ్గినాయి. నేను మాట్లాడరు ఓపెన్ చేయలేతే 15 యూనిట్స్. 300 యూనిట్స్ డివైడ్ బై 15 వర్కర్స్ ఎన్ని చేయాలి? 20 చేయాలి. యాక్చువల్ ఎంత చేశారు? 240 డివైడ్ బై 15 ఎంత చేశారు వాళ్ళు? 16 చేశారు. 20 ఇయర్స్ 16 చేశారని ఎంత తగ్గింది? 4 తగ్గింది కదా. 4 యూనిట్స్ తగ్గింది. డివైడ్ బై 16 యూనిట్స్ 20% తగ్గింది. యాక్చువల్ మీద, స్టాండ్ మీద 4/20 20% తగ్గింది. ఎన్నో మాట్లాడరు. మొత్తం మీద స్టాండ్ మీద చెప్పొచ్చు, యాక్చువల్ మీద కూడా చెప్పొచ్చు. మా పర్సంటేజ్ ప్రొడక్షన్ తగ్గింది. ఓకేనా? అదే చూడండి ఆన్సర్. ఇలా చూడండి ఒకసారి క్వశ్చన్ చెప్పాలి. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ అంతకుముందు ఆర్టీపీలో ఒకసారి ఒక రకంగా ఇచ్చారు, తర్వాత రీసెంట్గా స్టడీ మెటీరియల్ ఇచ్చారు. స్టడీ మెటీరియల్ ఇంకో రకంగా చేశారన్నమాట. ఈ పర్టికులర్ క్వశ్చన్కి సొల్యూషన్ అనేది అవునండి. చూడండి ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ ఏ మిషన్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.
హవర్స్ వర్క్డ్ పర్ డే. ఒక డేకి ఎన్ని అవర్స్ పని చేస్తాం మనం? వీఆర్ వర్కింగ్ 8 అవర్స్ వర్క్ చేస్తున్నామంట. తర్వాత వర్కింగ్ డేస్ పర్ మంత్, ఒక డేకి ఎంత? 25 వర్కింగ్ డేస్ అంట. నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఒకరే వర్క్ ఉన్నారు. దట్ ఈస్ స్టాండర్డ్ టైమ్ ఇన్ మినిట్స్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అండి? మిషన్ 22, ఆపరేటర్ ఎంత అండి? 8 అవర్స్. మొత్తం ఎంత? 30 మినిట్స్. 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కదా. ఒక యూనిట్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కాబట్టి మొత్తం మనకి ఈ ప్లాంట్ ఈజ్ ఆపరేటింగ్ అట్ 70% ఎఫిషియన్సీ. ప్లాంట్ అంటే ఫ్యాక్టరీ మొత్తం 70% ఎఫిషియన్సీ అయితే అండ్ ఆపరేటర్ ఈజ్ వర్కింగ్ అట్ 100% ఎఫిషియన్సీ. వాట్ ఇస్ అవుట్పుట్ పర్ మంత్? అవుట్పుట్ ఎంత వస్తుందంటే కనుక ఎలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. సో మనకి సింగిల్ ఆపరేటర్ ఇంటూ 8 అవర్స్ లైక్ 25 డేస్ ఎంత? ఎన్ని అవర్స్ మొత్తం? 200 అవర్స్. అవునా? 200 అవర్స్లో ఒక డేకి పనిచేసే 30 మినిట్స్ కదా. మరి 200 అవర్స్కి ఎంత వస్తుంది అంటే 1 అవర్ ఎన్ని చేస్తారు? 2 చేస్తారు కదా. హాఫ్ అన్ అవర్ కూడా అయితే 1 అవర్ 2. 200 అవర్స్కి ఎన్ని చేస్తారు? 400 చేస్తారు. కానీ వీఆర్ ఆపరేటింగ్ అట్ 70% ఎఫిషియన్సీ. 400 into 75, 300 యూనిట్స్ చేస్తాం. కాబట్టి మ్యాక్సిమం ఎంత ప్రొడక్షన్? 300 యూనిట్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. మీరు మాట్లాడరు. తర్వాత చూడండి, ఇఫ్ మిషన్ ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% ఓవర్ ఎగ్జిస్టింగ్ లెవెల్. మిషన్ యొక్క ప్రొడక్టివిటీ పెరిగిందంటే టైం తగ్గుతుందా పెరుగుతుందా? ప్రొడక్టివిటీ పెరిగిందంటే ఎఫిషియన్సీ పెరిగినట్టు. అంటే తక్కువ టైం ఎక్కువ చేస్తున్నాం, ఎక్కువ టైం తక్కువ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? తక్కువ టైం ఎక్కువ చేస్తున్నాం. అంటే మనకి మిషన్కి పట్టే టైం 22 మినిట్స్ కాదు. ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 22 మినిట్స్ డివైడ్ బై దట్ ఈస్ ఎంత అంటే మనకి 110 into 100. ఎఫిషియన్సీ తగ్గితే, ఎఫిషియన్సీ పెరిగితే టైం తగ్గాలి. కాబట్టి డివైడ్ బై 110 into 100 వేసాను. ఎంత? 20 మినిట్స్ ప్లస్ 8 మినిట్స్ ఎంత? 28 మినిట్స్ పడుతుంది అనమాట. ఏంటి మాట్లాడరు. కాబట్టి ఒక యూనిట్ 28 మినిట్స్ అయితే మన దగ్గర ఎంత టైం ఉంది? 200 అవర్స్ కదా టోటల్ ఉంది. 200 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ టోటల్ టైం డివైడ్ బై 28 మినిట్స్. కానీ వీఆర్ ఆపరేటింగ్ అట్ 70% ఇంటూ ఆన్సర్ ఇంటూ 75%. ఇదిగోండి 321 ఇదిగోండి, అదే ఉండి చూడండి. ఇదిగోండి 28 మినిట్స్ టోటల్ టైం ఎంత? దాంట్లో ఇదిగోండి 70%. బాబు ఒక్కనా క్వశ్చన్. తర్వాత చూడండి ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇఫ్ ఆపరేటర్ ఎఫిషియన్సీ ఈజ్ రెడ్యూస్ బై 20%. ఎఫిషియన్సీ తగ్గిందంటే టైం, ఎఫిషియన్సీ తగ్గితే టైం తగ్గుతుందా పెరుగుతుందా? వర్కర్కి పెరుగుతుంది. కాబట్టి డివైడ్ బై 80 into 100. అంటే ఇక్కడ 8 మినిట్స్ కదా, డివైడ్ బై ఎఫ్ తగ్గింది కాబట్టి డివైడ్ బై 80 into 100% కొట్టారనుకోండి, అప్పుడు టైం పెరిగిద్దిగా. ఎంత అవుతుంది మనకి? దట్ ఈస్ 10 మినిట్స్ అవుతుంది. మిషన్ టైం ఎంత? 22, మొత్తం 32 అవుతుంది అనమాట. ఇంకా మిగతా అంతా మామూలే. అయితే ఇక్కడ ఈ పాయింట్లో పాయింట్ ఏం ఇచ్చారంటే వాళ్ళు ఇక టైం పెరగాలి కాబట్టి ఏం చేస్తారంటే డివైడ్ బై 100 into 120 ఇచ్చారన్నమాట. డివైడ్ బై 100 into 120. అప్పుడు కూడా టైం పెరుగుతుంది కదా. ఆలోచించారు లేదా మీరు? ఎఫిషియన్సీ 20% తగ్గించిన డివైడ్ బై 20 తగ్గించి 80 తీసుకుని ఇంటూ 100 వేసాం మనం. డివైడ్ బై 80 into 100 వేసినా టైం పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఏంటంటే మాట్లాడరు. కానీ ఇదే క్వశ్చన్కి స్టడీ మెటీరియల్ ఏం చేశారంటే డివైడ్ బై 100 into 120 చేశారు. అప్పుడు వీఆర్ హ్యావింగ్ ఏ స్మాల్ డిఫరెన్స్ అయితే వస్తుంది. కాబట్టి స్టడీ మెటీరియల్ ఒక రకంగా ఉంది, ఆర్టీపీలో ఒక రకంగా ఉంది. ఎందుకంటే మంచి 2 చేసి ఎగ్జామ్లో ఒకవేళ 2 చేయాలని చెప్తున్నాను. అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు. 2 చెప్తున్నా. ఫస్ట్ ఒకటి చేయండి, తర్వాత ఆల్టర్నేటివ్ ఇలా కూడా చేయండి. ఏంటంటే మాట్లాడరు. ఇవ్వండి 30 మినిట్స్ పడుతుంది టోటల్ టైంలో. టోటల్ టైం ఎంత? 4.5 అవర్స్. మొత్తం ఎంత టైం ఉంది యాక్చువల్గా? 200 అవర్స్ కదా. 200 అవర్స్ ఇంటూ ఎంత? 60 మినిట్స్. ఏంటంటే మాట్లాడరు. 200 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ డివైడ్ బై ఎన్ని మినిట్స్ అండి ఇప్పుడు? 32 మినిట్సా? 32 మినిట్స్ ఎంత? ఇంటూ 70%. ఇది 281. అదే బాబు ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. చెప్పండి. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. చూడండి అయితే లెట్స్ సీ ఫెసిలిటీ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీ లేఅవుట్. యాజ్ ఫర్ యాజ్ ఫెసిలిటీ లొకేషన్స్ కన్సర్న్, ఫెసిలిటీ లొకేషన్ అంటే ఏంటి సార్ అంటే వీ నీడ్ టు డిసైడ్ వేర్ ద ఫ్యాక్టరీ ఈస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ చూడండి, ఫెసిలిటీ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీ లేఅవుట్. అక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. ఫెసిలిటీ లొకేషన్, ఫెసిలిటీస్ లైక్ ఏ ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలి. ఫెసిలిటీ లేఅవుట్, లేఅవుట్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎలా అరేంజ్ చేయాలో డిసైడ్ చేయాలన్నమాట. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ లొకేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలి అని మనం డిసైడ్ చేయాలంటే ఫర్ దిస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం తీసుకుంటాం మనం? ఎక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది, చీప్గా వస్తుంది, దట్ ఈస్ లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ గ్రాంట్ ఆర్ సబ్సిడీ, దే ఆర్ గివింగ్ ఏ ట్యాక్స్ హాలిడేస్. ఆర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి కనుక మనకి ఈ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి దట్ ఈస్ ఆర్ మన క్లైమేటిక్ కండిషన్స్ మనకి వర్కౌట్ సూట్ అవుతుంది. బై టేకింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్ వీ నీడ్ టు డిసైడ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సో మనకి మల్టిపుల్ లొకేషన్ తీసుకున్నప్పుడు అన్ని లొకేషన్స్ అన్ని ఫ్యాక్టర్స్ మనకి ఫేవరబుల్ ఉండకపోవచ్చు. మనం వీఆర్ గోయింగ్ టు గివ్ వెయిటేజ్ ఇస్తాం అనమాట. ఏ పాయింట్కి ఎంత వెయిటేజ్ ఇస్తాం, ఆ వెయిటేజ్ని బట్టి దట్ ఈస్ ప్రతిదానికి స్కోర్ ఇస్తాం. ఆ స్కోర్ ఇంటి వెయిటేజ్ తీసుకోండి, దాన్ని బట్టి వెయిటెడ్ స్కోర్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో దట్ ఈస్ ఆ లొకేషన్ మనకి డిసైడ్ చేస్తాం అనమాట. కాబట్టి ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలో చెప్పాలంటే మనకి ఫర్ దిస్ వీఆర్ హ్యావింగ్ ఏ సైట్ సెలక్షన్ టీమ్ ఉంటారు ఆర్గనైజేషన్లో, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇన్స్పెక్ట్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. బై టేకింగ్ ఆల్ దీస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్ పారామీటర్స్ ఇంటూ కన్సిడరేషన్ దే విల్ గివ్ ఏ రిపోర్ట్ టు ద టాప్ మేనేజ్మెంట్ బేస్ ఆన్ విచ్ ద టాప్ మేనేజ్మెంట్ విల్ డిసైడ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. కాబట్టి లొకేషన్ ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలనేది అప్పుడు మనకి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ మల్టిపుల్ లొకేషన్స్లో ఎక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, దట్ ఈస్ మానిటరీ ఫ్యాక్టర్స్తో పాటు నాన్ మానిటరీ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాలంటే అవి కూడా తీసుకుని దాన్ని బట్టి మనకి బెస్ట్ లొకేషన్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ లొకేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ. వన్స్ ఒక ఫ్యాక్టరీ ఒక చోట లొకేట్ చేయాలని డిసైడ్ చేసిన తర్వాత వీ నీడ్ టు అరేంజ్ ద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ సీక్వెన్స్ ప్రకారం మీరు అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనం ఎలా అరేంజ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో డిపార్ట్మెంట్స్ అంటే మనకి లెట్ టేక్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, దట్ ఈస్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి అని డిసైడ్ చేయాలన్నమాట. డిపార్ట్మెంట్స్ ఇలా మనకి డిపార్ట్మెంట్స్ మల్టిపుల్ వేస్లో ఉండొచ్చు. చూస్తాను కదా, మల్టిపుల్ వేస్లో డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. దట్ ఈస్ ఆ డిపార్ట్మెంట్స్ ఆ క్యాబిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాబిన్స్ ఎలా ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా మల్టిపుల్ వేస్లో మనకి క్యాబిన్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్స్ అన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎలా అరేంజ్ చేస్తే కనుక మనకి ఉన్న ఎఫెక్టివ్ ల్యాండ్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ల్యాండ్ షుడ్ యూజ్ ఎఫెక్టివ్లీ. దట్ ఈస్ అట్ ద సేమ్ టైమ్ ఈజీగా సూపర్వైజ్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ ఇక్కడ మనకి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్లమ్జీ ఉండకూడదు. వర్కర్ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అతను కన్వీనియంట్గా ఉండాలి. ఎలా అరేంజ్ చేస్తే కనుక ఫ్యూచర్లో మిషన్ రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందో అలా ఉండాలి. ఫ్యూచర్లో ఒకవేళ మార్కెట్ ఎక్స్పాండ్ అయితే కనుక దాన్ని తక్కువ మన ప్రొడక్షన్ కూడా పెంచుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ముందే అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ ప్రొడక్ట్ లైఫ్ అయిపోతే కొత్త ప్రొడక్ట్ చేస్తే కనుక ఆ కొత్త ప్రొడక్ట్ చేసే విధంగా ఆర్ మైనర్ రిపేర్ చేసే విధంగా ఉండే విధంగా ముందే కట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్, బై టేకింగ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్ వీ నీడ్ టు దట్ ఈస్ మనకి అరేంజ్ ద డిపార్ట్మెంట్స్ అని అరేంజ్ చేసుకోవాలి. ఎక్కడ మనకి క్యాంటీన్ ఉండాలి, ఎక్కడ ఎంట్రన్స్ ఇటు పక్క ఉండాలి, ఎగ్జిట్ ఇటు పక్క ఉండాలి, ఎక్కడ రా మెటీరియల్ స్టోర్ చేయాలి, ఎక్కడ ప్రొడక్షన్ చేసే గూడ్స్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ముందే ప్లాన్ ప్రకారం కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ వన్ టైం డెసిషన్, ప్రతిసారి మార్చే డెసిషన్ కాదు. కాబట్టి ఎలా డిసైడ్ చేసి కనుక ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ వస్తుంది అనేది ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి ప్రాబ్లమ్స్ ఏమిటంటే మల్టిపుల్ లొకేషన్ ఉన్నప్పుడు ఏ లొకేషన్లో బెస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి, ఉన్న డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని అరేంజ్ చేయాలా, దట్ ఈస్ మాడిఫై చేయాల్సిన అవసరం ఉందా, ఆ డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్న డిపార్ట్మెంట్స్లో అక్కడే ఉంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఒకవేళ డిపార్ట్మెంట్ మార్చితే ఎంత అవుతుంది, ఒకవేళ మార్చాలంటే బెస్ట్గా ఎలా మార్చాలి అనేది మనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఈ పర్టికులర్ చాప్టర్లో. ఇలా చూడండి. అయితే ఫర్ దిస్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్. ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్, దట్ ఈస్ ఫంక్షనల్ లేఅవుట్, దెన్ వీఆర్ హ్యావింగ్ సెల్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేఅవుట్. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ వీఆర్ హ్యావింగ్. సమ్ టైమ్స్ విల్ మాడిఫై ద డిజైన్. చూడండి, ఉన్న డిజైన్ మొత్తాన్ని మాడిఫై చేస్తాం. ఎప్పుడు మాడిఫై చేస్తాం? కస్టమర్స్ ఆర్ గివింగ్ ఏ కంప్లైంట్ ఆర్ దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. దట్ ఈస్ మనం ప్రొడక్షన్ చేసిన క్వాలిటీ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనకి ఆ మిషన్ కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్న డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని మనం మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్న ప్రొడక్ట్ అవుట్డేట్ అయిపోయింది. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఫ్యాక్టరీ అవుట్లే మొత్తాన్ని మనం మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. A company which is planning to undertake production of medical testing equipment has to decide on location of plant. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేయాలన్నమాట. 3 locations are being considered, namely location A, B, C. Fixed cost of 3 locations are being 300 lakhs, 500 lakhs, 250 lakhs. Fixed cost has been given. Variable costs are 300, 3000, 2000, 3500. Average selling price of equipment is 7000 rupees per unit. Find range of annual production or sales volume for which each location is most suitable.
అంటే ఎంత ప్రొడక్షన్ చేస్తే లొకేషన్ ఏ బెస్ట్, ఎంత ప్రొడక్షన్ చేస్తే లొకేషన్ బి బెస్ట్, ఎంత ప్రొడక్షన్ చేస్తే లొకేషన్ సి బెస్ట్ చెప్పాలన్నమాట. వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళు క్వశ్చన్లో? ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారన్నమాట. లొకేషన్ ఏ, బి అండ్ సి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ హౌ మచ్? 300, 500 lakhs, దట్ ఈస్ 250 lakhs. దెన్ దే హ్యావ్ బీన్ గివెన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అండి? 2000, 3500. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇండిఫరెన్స్ పాయింట్, ఐడిపి. ఇండిఫరెన్స్ పాయింట్ మీకు వచ్చి ఉంటుంది మార్జినల్ కాస్టింగ్లో. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఇండిఫరెన్స్ పాయింట్ ఈజ్ అ పాయింట్ at which there is no difference between two alternatives, at which you can take any decision. So we can choose either of the option, both options result the same answer. That is the meaning. Let's find an indifference point between A and B. A and B, fixed cost ఎంత difference? 200 lakhs divided by 1000 rupees. ఎంత అండి? 20,000 units. Indifference point between A and B. Let's find an indifference point between B and C. Difference ఎంత అండి? That is 250, 500, 250 divided by 1,500. 250 lakhs divided by 1,500. 16,067. Indifference point between A and C, first and last. 50 lakhs divided by 500. 10,000. Once you find out that, let's take lower limit as well as upper limit. Lower limit is what? 10,000. Upper limit is 20,000. When production is more than indifference point, we need to select a location having what? Low variable cost per unit. ప్రొడక్షన్ ఎక్కువ చేసినప్పుడు ఏది తీసుకోవాలంటే అట్ ఇండిఫరెన్స్ పాయింట్ 20,000 ఈజ్ ఇండిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ దేనికి వచ్చింది? ఏఆర్బి. వెన్ ప్రొడక్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 20,000 యూ కెన్ చూస్ ఏదర్ లొకేషన్ ఏ ఆర్ లొకేషన్ బి. బట్ వెన్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ వీ నీడ్ టు సెలెక్ట్ ఎ లొకేషన్ హ్యావింగ్ వాట్ లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. చెప్తారా? ఎక్కడ లేబర్ కాస్ట్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ ఏబీలో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడ తక్కువ ఉందండి? బి. కాబట్టి వెన్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ దాన్ 20,000 యూ షుడ్ సెలెక్ట్ లొకేషన్ బి. తక్కువ ఉంటే ఏ, ఆటోమేటిక్గా సి అయింది. ఇంకా 10th దేనికి వచ్చింది? ఏకి సికి, ఏఆర్సి. వెన్ ప్రొడక్షన్ ఈజ్ లెస్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ సెలెక్ట్ లొకేషన్ హ్యావింగ్ లో ఫిక్స్డ్ కాస్ట్. ఏఆర్సీలో ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంది? దట్ ఈస్ 250. సిఏ బెటర్. ఎందుకు వచ్చింది ఆల్రెడీ ఇదనమాట. వెన్ ప్రొడక్షన్ ఈజ్ లెస్ దాన్ 10,000 బెస్ట్ లొకేషన్ సి. వెన్ ప్రొడక్షన్ ఈజ్ బిట్వీన్ 10 to 20,000 బెస్ట్ లొకేషన్స్ బి. వెన్ ప్రొడక్షన్ ఈజ్ వాట్ బి, దట్ ఈస్ మోర్ దెన్ 20,000 యూ షుడ్ సెలెక్ట్ వాట్ బి. చూడండి, వాట్ ఇస్ బెస్ట్ లొకేషన్ వెన్ సేల్స్ వాల్యూమ్ ఈజ్ 18,000. 18,000 మీన్స్ వాట్? ఇన్ బిట్వీన్ 10,000 to 20,000 బెస్ట్ లొకేషన్స్ వాట్? దట్ ఈస్ ఏ. ఇదివ్వండి ఏ. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ ఉండే. క్వశ్చన్ నెంబర్ 1. ప్రజెంట్ లేఅవుట్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్స్. ది మేనేజర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ఇంటెండింగ్ టు ఇంటర్చేంజ్ డిపార్ట్మెంట్ సి అండ్ ఎఫ్ ఇన్ ద లేఅవుట్. దట్ ఈస్ హీఈస్ ఇంటెండింగ్ టు ఇంటర్చేంజ్ ఏ అండ్ సి. ఏ ప్లేస్లో సి, సారీ సి ప్లేస్లో ఎఫ్, ఎఫ్ ప్లేస్లో సి రీప్లేస్ చేయాలనుకుంటున్నారంట. ది హ్యాండిలింగ్ ఫ్రీక్వెన్సీస్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో. హ్యాండిలింగ్ అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి ఎంత క్వాంటిటీ పంపించారో కూడా ఇచ్చారన్నమాట క్వశ్చన్లో. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ కాన్ఫిగరేషన్. మెటల్ హ్యాండిలింగ్ కాస్ట్ పర్ యూనిట్ లెంత్ ట్రావెల్డ్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఈ సేమ్. వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి అండ్ ఎఫ్ ఇన్ ద లేఅవుట్? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎఫెక్ట్. చూడండి, అయితే ప్రజెంట్ లేఅవుట్ ఏంటంటే ఏ ఇచ్చారు, దాని కింద బి ఉంది. ఇక్కడ సి ఉంది, దాని కింద డి ఉంది. తర్వాత ఈ అండ్ ఎఫ్ దే హావ్ బీన్ గివెన్ ద క్వాంటిటీ. అబ్జర్వ్ చేసి ఏ నుంచి ఏకి లేదు, ఏ నుంచి బీకి ఉంది, సికి ఉంది, డీకి ఉంది. బి నుంచి ఏకి అసలు రూట్ లేదు, బి నుంచి నెక్స్టే ఉంది, సి నుంచి నెక్స్ట్ ఉంది, డి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది, కానీ ఏబీసీ లేదు. డిపార్ట్మెంట్ నుంచి నెక్స్ట్గా ఉందన్నమాట రూట్లో. ఇదంతా ఏంటి? ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత క్వాంటిటీ పంపిస్తే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత క్వాంటిటీ పంపించారో చెప్పారనమాట వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? డిపార్ట్మెంట్ సి అండ్ ఎఫ్ ఎక్కడే ఉంచాలా, మార్చాలో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాబట్టి లెట్ టేక్. ఇప్పుడు మన కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ డిస్టెన్స్ అంటే తక్కువ కాస్ట్ అవుతుంది. వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ డిస్టెన్స్, నాట్ ఓన్లీ డిస్టెన్స్, వీ హ్యావ్ టు కన్సిడర్ వెయిట్ ఆల్సో. వెయిట్ కూడా తీసుకోవాలి అవసరం లేదా? కాబట్టి వెయిట్ యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ బోత్ ఆర్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. కాబట్టి వెయిట్ అండ్ డిస్టెన్స్ మల్టిప్లై చేయండి. వాళ్ళు క్వశ్చన్లో కాస్ట్ ఎక్కడ కూడా ఇవ్వాలా, కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి వెయిట్ ఇంటూ డిస్టెన్స్ మల్టిప్లై చేసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట ఏది మనకి బెస్ట్ అనేది. డిపార్ట్మెంట్ ఇంటర్చేంజ్ చేయాలో వద్దో చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఏబి, తర్వాత సిడి, తర్వాత ఈఎఫ్ ఇలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్. నా ఫైనల్ డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఎంత అంటే మనకు చెప్పలేదు వాళ్ళు. ఎంత ఏరియా, ఫస్ట్ డిపార్ట్మెంట్ సెకండ్ డిపార్ట్మెంట్ ఎంత ఏరియాలో చెప్పలేదు వాళ్ళు. చెప్పలేదు కాబట్టి వీళ్ళు మెజర్ 1 2 3 4 అలా మెజర్ చేద్దాం. కాబట్టి A2 ఒక నిమిషం, ఏబిసిడి
E and F. A to A లేదు, A to B చూడండి, A నుంచి Bకి పక్కనే ఉంది కదా 1, A to C పక్కనే ఉంది 1, A to D పక్క లేదు. అయితే చూడండి ఇక్కడ దట్ ఈస్ ఇక్కడి నుంచి రావాలి, దట్ ఈస్ A నుంచి Bకి వచ్చి B నుంచి Dకి వెళ్ళాలి. కాబట్టి 2 A to E చెప్తారా? 2 3 2 పక్కనే ఉంది. F3 B నుంచి Aకి, B to A లేదు, B to B లేదు, B to C BC 2 D1 E3 F2 CD1 CDE 1 2 ఫాలో అవుతున్నారా? DE 2 1 ETF1 ఇది ఎలాగో లేదు ఇంకా. డిస్టెన్స్ అంటే కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ మ్యాట్రిక్స్, డిస్టెన్స్ ఇంటూ క్వశ్చన్ చెప్పారు వెయిట్, దస్ వీ హ్యావ్ టు మల్టిప్లై లోడ్. కాబట్టి చెప్పండి, అది క్వశ్చన్లో బాబు, క్వశ్చన్లో లోడ్ ఉంది, దట్ ఈజ్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, అరౌండ్ మల్టిప్లై చెప్పండి. 0 ఆన్సర్ మల్టిప్లై చెప్పండి నాకు. C80 మల్టిప్లై చెప్తున్నారా? 530 B to C 2 ఉంది, క్వశ్చన్లో లోడ్ ఉంది, 2 మల్టిప్లై చెప్పండి ఎంతో. 180 0 270 220 C to D 1 40 1 0 10 50 320 1650. ఇది ప్రస్తుతం. దాని తర్వాత చూడండి, ఇంటర్చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది? C and F ఇంటర్చేంజ్ చేయాలంట. కాబట్టి లెట్ టేక్ ప్రపోజ్డ్ మ్యాట్, దట్ ఈస్ లేఅవుట్. AB ఎలాగ ఉంది? C బదులు F వచ్చింది, D ఎలాగ ఉంది? E and C. లెట్ టేక్ డిస్టెన్స్ మ్యాట్రిక్స్. డిస్టెన్స్ కూడా ఎంత అండి? డిస్టెన్స్ మ్యాట్రిక్స్ చెప్పండి. జీరో బాబు చూస్తున్నారా? బోర్డింగ్ చూస్తున్నారా? చెప్పండి. తర్వాత నెక్స్ట్ దట్ ఈస్ ఇక్కడ చూడండి, A నుంచి C అంటే ఎక్కడ ఉంది బాబు? A ఎక్కడ ఉంది, C ఎక్కడ ఉంది? రావాలంటే ఏం చేయాలి? 1 స్టెప్ 2 3 స్టెప్స్ డిస్టెన్స్, దట్ ఈస్ 3. A నుంచి D అంటే ఎక్కడ ఉంది? 2 రావాలి, 2 స్టెప్స్. A to E అంటే ఎక్కడ ఉంది? 2 స్టెప్స్. A to F అంటే 1. వాట్ అబౌట్ B నుంచి నెక్స్ట్ ఉంది B to C, దట్ ఈస్ 2. B to D 1. B to E ఎంత? దట్ ఈస్ 3. B to F ఎంత? 2. C నుంచి ఎంత అండి? C నుంచి Dకి 1, Eకి 1, Fకి దట్ ఈస్ 2. లెట్ టేక్ షార్టెస్ట్ రూట్. తర్వాత చూడండి, D నుంచి Eకి ఎంత? దట్ ఈస్ 2 1. E నుంచి Fకి 1. లెట్ టేక్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. కాస్ట్ మ్యాట్రిక్స్ ఎలాగా? లోడ్ ఇంటూ డిస్టెన్స్. బాబు ఓకేనా? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ డిస్టెన్స్ ఒకటే. చెప్పండి. 0 240 300 0 240 300 120 10 670 180 0 270 220 670 C to D 40 0 50 320 20 340. తర్వాత ఎంతండి? 60 ఎంత కదా? టోటల్ ఎంత? 1790. అంతమంది ఎంత? ఇదేంటి 1000?
కాస్ట్ తగ్గిందా పెరిగిందా? పెరుగుతుంది. కాబట్టి ఎంత పెరుగుతుంది మొత్తం మీద? 140 పెరుగుతుంది. ఇంటర్ చేంజ్ చేస్తే కనుక 140 పెరుగుతుంది అనమాట యాక్చువల్గా. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ చూడండి, లెట్ టాక్ అబౌట్ సిమ్యులేషన్. చూడండి, యాజ్ ఫర్ యాజ్ సిమ్యులేషన్ ఇస్ కన్సర్న్, సిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్. చూద్దాం మనం సిమ్యులేషన్. సిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్ని మనం ఇమిటేట్ చేస్తాం అనమాట. కాబట్టి రియల్ని మనం ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది సార్ అంటే, రియల్గా చేయాలంటే కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఎక్కువ కాస్ట్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. రిసోర్స్ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు మేక్ వాట్ ఇమిటేషన్. దేర్ ఫార్ సిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్ని మనం ఇమిటేట్ చేస్తాం అనమాట. ఓకేనండి. ఎందుకంటే రియల్గా చేస్తే కొంత కాస్ట్ అవుతుంది. సినిమాలో మనకి డూబ్లు ఉంటారు కదా, డూప్స్. దట్ ఈస్ ఎందుకుంటారు? దట్ ఈస్ హీరోస్ స్టంట్స్ ఫెయిల్ అయితే హీరోకి ప్రాబ్లం కదా, రెండు మాట్లాడరు. కాబట్టి మనకి దట్స్ వై వీఆర్ హ్యావింగ్ డూప్. ఇన్ ఏ సిమిలర్ మేనర్ హియర్ రియల్గా చేస్తే కాస్ట్ అవుతుంది. అందుకే మనం వీఆర్ హ్యావింగ్ వాట్ ఇమిటేషన్. ఇమిటేషన్ ఆఫ్ రియల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ సిమ్యులేషన్. వీఆర్ హ్యావింగ్ మనకి ఇప్పుడు మీరు అప్పుడప్పుడు గేమ్స్ చూస్తూ ఉంటారు కదా, పబ్జీ గేమ్స్ ఆడుతూ ఉంటారు మీరు, ఎటు మాట్లాడరు, ఫ్రీ ఫైర్ అంట. అవన్నీ కూడా మనకి సిమ్యులేషనే, నథింగ్ బట్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్. వీఆర్ హ్యావింగ్ ఏది టెంపుల్ అని ఉంది, ఎలా వెళ్తుంది ముందుకి, ఎలా వెళ్తారు, అవునా? కాబట్టి ఇలా వస్తారు. ఓకే ఓకే, కాబట్టి దట్ ఈస్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్. దట్ ఈస్ దాంట్లో ఉండేది మనం చెప్పినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి, దట్ ఈస్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ సో కాంప్లెక్స్. కాబట్టి సో కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి ముందే మనం ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి మనకి చూసుంటారు మీరు ఈ బాహుబలి సినిమా చూసి, దాంట్లో ఇదిగోండి వాళ్ళు ఇటు వస్తారు, మనం ఇటు వస్తాం, అదే ఇలా చెప్పారనుకోండి, వాళ్ళు చెప్తారు కదా. ఓకే ఓకే, కాబట్టి మన సైన్ ఇటు పక్క ఉంటుంది, వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. ఓకేనా? కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్ని ఇమిటేట్ చేస్తారన్నమాట. ఏనండి మాట్లాడరు. కాబట్టి అది మనకి ఇమిటేషన్ ఆఫ్ రియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అంతకుముందు షో వచ్చేది ఆలీతో సరదాగా అనే షో ఉండేది. కానీ ఇప్పుడు ఉందా లేదా, షో లేదంటుంది కదా, లేదు, అయిపోయింది. కానీ దాంట్లో ఇప్పుడు పాయింట్ మనకు కావాల్సింది ఏంటంటే, దాంట్లో ఒక చిన్న బుల్లెట్ ఉంటుంది కదా, దట్ ఈస్ దాని మీద కూర్చుంటే కనుక రియల్గా ఎలాగైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఉండదా? కాబట్టి ఏమన్నా మాట్లాడరు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్ అనమాట. రియల్ని అక్కడ మనం ఇమిటేట్ చేస్తున్నాం. ఏమో మాట్లాడరు. ఓకే, చూడండి ఒకసారి. దట్ ఈస్ వీ నీడ్ టు కన్సిడర్ ఏ ఫ్లైఓవర్. ఒక చోట ఫ్లైఓవర్ కట్టాలా వద్దా చెప్పాలంటే కనుక కట్టేసిన తర్వాత అనవసరంగా ఇక్కడ కట్టేమే, ఒక 5 కిలోమీటర్స్ తర్వాత కడితే బాగుండేది అనుకోకూడదు మీరు. కాబట్టి పాయింట్ ఏంటంటే ముందే మనం ఇమిటేట్ చేయాలన్నమాట. అంటే మనం ఇక్కడ కడితే ఏమవుతుంది, కట్టకుండా ఇక్కడ కడితే ఏమవుతుంది, దాన్ని బట్టి ఎక్కడ కట్టాలని డిసైడ్ చేయాలన్నమాట. వీ నీడ్ టు మేక్ ఇమిటేషన్. కాబట్టి దానికోసం మనం వీఆర్ గోయింగ్ టు మేక్ ఇమిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ ఏ బ్యాంక్. ఈ బ్యాంక్లో మనకి వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ స్మాల్ సిమ్యులేషన్. ఆ బ్యాంక్ హైర్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే దే ఆర్ కండక్టింగ్ ఏ సిమ్యులేషన్. ఏం చేశారు, పంపిస్తారు అన్నమాట ఒక అతన్ని, ఎవరతను, దొంగ అతను పంపిస్తారంటే ఇల్లే పంపిస్తారు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే అక్కడ ఉన్న మేనేజర్ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది, ఇతను చూడగానే ఈ మేనేజర్ ఏం చేసి వెళ్ళిపోయాడు కబాల్ని, అక్కడే ఉండి ఇలా ఉన్నాడు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు యాక్చువల్గా, ఓకేనా? దట్ ఈస్ అనేది మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఇక్కడున్న స్టాఫ్కి మనకి ట్రైనింగ్ ఇవ్వాలా, ఏం చేయాలి అని డిసైడ్ చేస్తారు అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలా వద్దు, అదే క్రైటీరియా, ఒకటే క్రైటీరియా. కాబట్టి అది రియల్గా చేసి అది ఏం చేస్తామంటే ఇమిటేట్ చేస్తాం అనమాట మనం. దాన్ని బట్టి స్టాఫ్ ఎంత బాగా పనిచేస్తారనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి సిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియో గేమ్ షాప్లో వీఆర్ హ్యావింగ్ ఇక్కడ బైక్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ ముందు బైక్ ఉంటుంది, ఇక్కడ మీరు ఇక్కడ రైడ్ చేసే కారా, ఇక్కడ స్టీరింగ్ ఉంటుందంట. కార్ అయితే ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది, అక్కడ లోపల ఒక స్క్రీన్ పైన ఒక కార్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం కంట్రోల్ చేస్తాం అనమాట. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్. ఏమన్నా మాట్లాడరు. ఓకే, కాబట్టి ఏరోప్లేన్ అంట వీ నీడ్ టు గివ్ ఏ ట్రైనింగ్. దట్ ఈస్ అ ట్రైనింగ్ ఫర్ ద పైలట్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం చేస్తాం, అతను పంపిస్తాం, ఫ్లైట్కి పంపిస్తాం, పైన తిరగండి కాసేపు, చిన్నగా రండి, పెద్ద ప్రాబ్లం లేదు అని పంపిస్తాం. కింద అయితే ట్రాఫిక్ ఉంటుంది సార్, పైన అయితే మొత్తం ఫ్రీయే, కాబట్టి మీరు కొద్దిగా లేట్గా వచ్చిన పర్లేదు అంటారేంటి, కాదు కదా.
దట్ ఈస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం వీ నీడ్ టు గివ్ ఏ ట్రైనింగ్. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. దాన్ని బట్టి మనకి దట్ ఈస్ అతనికి ట్రైనింగ్ ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం అనమాట. సిమిలర్ మేనర్ వీఆర్ హ్యావింగ్ డాక్టర్కి దట్ ఈస్ ఆపరేషన్ చేయాలి కదా. దట్ ఈస్ అతనికి ఆపరేషన్ చేయాలంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలా. అతను ఉంటారనుకోండి డాక్టర్స్, అతనికి ట్రైనింగ్ ఇంక ఇవ్వాలా. ట్రైనింగ్ పూర్తి అయిపోయింది మనం అబ్జర్వ్ చేయాలి అవసరం లేదా. డెలన్స్ అక్కడ పేషెంట్ ఉన్నాడు చూసి తీసుకురా అని ఇవ్వం కదా, పేషెంట్ ఇచ్చాం కదా. దట్ ఈస్ అతనికి ఏంటంటే మాట్లాడరు కాబట్టి అతనికి ట్రైనింగ్ ఇవ్వాలో వద్ద డిసైడ్ చేయాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఒక దట్ ఈస్ ఈ పేషెంట్ లాగా ఒక ఆర్టిఫిషియల్ తయారు చేస్తాం అనమాట. దాన్ని బట్టి రియల్గా ఒకవేళ ఆపరేషన్ చేస్తే దాని యొక్క మూమెంట్స్ ఎలా ఉంటుందో అక్కడ అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. దాన్ని బట్టి అతనికి ఎలా హ్యాండిల్ చేస్తున్నా దాన్ని బట్టి అతను ట్రైనింగ్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. ఇవన్నీ పక్కన పెట్టండి. కాబట్టి ఇదంతా కూడా సిమ్యులేషన్ అనమాట, నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ వాట్ రియల్. అంత ఎందుకు, ఇప్పుడు మీరు రివిజన్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సిమ్యులేషన్సే. ఏంటి మాట్లాడరు, దట్ ఈస్ జస్ట్ వీఆర్ ఇమిటేటింగ్ చేస్తున్నారన్నమాట. దట్ ఈస్ ఫ్యూచర్కి రెడీ అవుతున్నారు. ఓకేనా. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనకి ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఆర్ సో కాంప్లెక్స్, దట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్, దట్ ఈస్ మల్టిపుల్ వేరియబుల్స్ వేర్ హ్యావింగ్. కాబట్టి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి ప్రాక్టికల్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటే కనుక దట్ ఈస్ మనకి ఒక వేలో సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి స్ట్రక్చర్డ్ వేలో ప్రాబ్లమ్స్ ఉండవు, మల్టిపుల్ వేస్లో ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే విల్ యూజ్ వాట్ సిమ్యులేషన్. దట్ ఈస్ స్టాటిస్టికల్ టూల్స్ ఆర్ టు బి యూజ్డ్, ర్యాండమ్ నెంబర్స్, ప్రాబిలిటీ, వాటి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ 2 types ఆఫ్ టేబుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ random number allocation table. What is that? Random number allocation table. Second one is a simulation table. 2 tables are to be prepared. That is what a random number allocation table as well as a simulation table. అంటే ప్రాబ్లం అనేది మనకి ఒక సిస్టమేటిక్ డైరెక్షన్లో వెళ్ళకపోతే కనుక నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏమైనా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి ప్రాబ్లమ్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఈ సిమ్యులేషన్ వాడి దట్ ఈస్ ఆ ప్రాబ్లం మనకి దట్ ఈస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అట్లీస్ట్ చేయకుండా ఉండడం కన్నా దట్ ఈస్ దాన్ని మనం ట్రై చేస్తాం అనమాట. దట్ ఈస్ మనకి ఈ ర్యాండమ్ నెంబర్స్ వాడి ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేస్తాం అనమాట. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఏంటనేది మనకి ఒక ప్రాబ్లం చేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకే రకంగా ఉంటాయి అంటే నా మీనింగ్ ఏంటంటే ఈ ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్ ఒకే రకంగా ఉంటుంది, బట్ సిమ్యులేషన్ టేబుల్ విల్ డిఫర్ ఫ్రమ్ క్వశ్చన్ టు క్వశ్చన్. ఆ సిమ్యులేషన్ టేబుల్ అనేది మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట, క్వశ్చన్ బట్టి ప్లాన్ చేయాలి. కాబట్టి లెట్స్ సీ. చూడండి అయితే ఒక నిమిషం. సొల్యూషన్ చూద్దాం ఒకసారి త్వరగా. ఇది ఏదే సొల్యూషన్, దానికన్నా చేయడం బెటర్ కొత్త క్వశ్చన్ తీసుకుని. ఓకే ఎలా చూడండి అయితే లెట్స్ సీ. చూడండి క్వశ్చన్, ఎగ్జామ్ క్వశ్చన్ గివెన్ ఫర్ 10 marks. A bakery shop sells bakery items past rate of demand for a week in 100 kgs with a frequencies given below. Demand per week 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 24 30 ఉండొచ్చు. ఫ్రీక్వెన్సీ ఇచ్చారన్నమాట ఎన్ని డేస్ పాటు అనేది. 1, 12, 19, 8, 6, 10 మొత్తం ఎంత అండి? 50 100 ఫ్రీక్వెన్సీ మొత్తం 50 ఇచ్చారన్నమాట. Using the following sequence of random numbers generate demand for next 10 days. సో నెక్స్ట్ 10 weeks పాటు డిమాండ్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ యావరేజ్ డిమాండ్ ఫర్ 10 weeks, యావరేజ్ డిమాండ్ పర్ వీక్, ఆన్ యావరేజ్గా డిమాండ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాండమ్ నెంబర్స్ చెప్పి చూడండి. లెట్ టేక్ రో వైజ్ నెంబర్స్ 12, 27, 18 అలా నెంబర్స్ మనకి 10 weeks పాటు ఎస్టిమేట్ చేయాలి కాబట్టి 10 ర్యాండమ్ నెంబర్స్ వీ నీడ్ టు పికప్. దాన్ని బట్టి చెప్పాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ఇక్కడ డిమాండ్ ఇచ్చారు వాళ్ళు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, దాన్ని బట్టి నెక్స్ట్ 10 weeks పాటు డిమాండ్ ఏ విధంగా ఉంటుందో మనం ఎస్టిమేట్ చేయాలి. అది ఎలా ఎస్టిమేట్ చేయాలంటే ఫస్ట్ మీరు వీ నీడ్ టు ప్రిపేర్ ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్. ఆ ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్ ఎలా చేయాలంటే దే హ్యావ్ బీన్ గివెన్ డిమాండ్. సో హియర్ డిమాండ్ ఈజ్ వేరియబుల్, డిమాండ్ ఈజ్ నాట్ నోన్, కాబట్టి అది మనకి వేరియబుల్ అనమాట. కాబట్టి ఇక్కడ డిమాండ్ ఎంత ఉండొచ్చు అండి? 0, 6, 12, దట్ ఈజ్ 18, 24, 30. లెట్ టేక్ ఫ్రీక్వెన్సీ దే హ్యావ్ బీన్ గివెన్. లెట్ ఫైండ్ అవుట్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారండి వాళ్ళు? 1, దట్ ఈస్ 1, 12, 19, 8, దట్ ఈస్ 6, 4, టోటల్ ఎంత అండి? 50. లెట్ టేక్ ప్రాబిలిటీ ఈస్ ఈక్వల్ టు 1/50, 2%, నథింగ్ బట్ 0.02.
0.24, 0.38, 0. Okay. Let take range. Range is nothing but lower and upper limit kada. Before that, let take cumulative probability. Cumulative probability 0.02, that is 26, 64, 80, 9 to 1. ఒక నిమిషం ఇది ఒకటే మెయిన్. ఇంకా లెట్ టేక్ రేంజ్. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎంత ఇచ్చారు? క్యూములేటివ్ ప్రాబిలిటీ అంత. ఇక్కడ ప్రాబిలిటీ అంతా 2 కదా. 1% నథింగ్ బట్ 1 నెంబర్. 2 నెంబర్స్ అంటే ఇక్కడ నుంచి 0 కూడా ఒక నెంబర్ కాబట్టి 0 to 01 ఎన్ని నెంబర్స్? దట్ ఈస్ ఇంక్లూడ్ సిరీస్. 0 ఒకటి 1 ఒకటి 2 నెంబర్స్. నెక్స్ట్ ఎన్ని నెంబర్స్? ప్రాబిలిటీ 24 అంటే 1 తర్వాత నెక్స్ట్ 24 నెంబర్స్ అంటే దట్ ఈస్ నెక్స్ట్ 1 తర్వాత 2 నుంచి 25 అనమాట. ఓపెన్ చేయండి. క్యూములేటివ్ 1 నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 1 తగ్గించాలన్నమాట ఇక్కడ ఈ నెంబర్కి. నెక్స్ట్ 26, 63, 64 to 79, 80 to 89, 90 to ఇక్కడ 92 అప్పుడు ఇక్కడ 9 to 1, 92. ఓకేనండి. ఇలా రాండమ్ నెంబర్ అలొకేషన్ లెవెల్ ప్రిపేర్ చేయాలి. జనరల్ క్వశ్చన్లో ప్రాబిలిటీ వాళ్ళు వేస్తారు, ఈ క్వశ్చన్ ఇవ్వలేదు, మనం చేసాం అనమాట ఇలాగా. ఓకే, వన్స్ యూ అంటే ఇప్పుడు ఈ రేంజ్ని బట్టి మనం లెట్ టేక్ రాండమ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అంతా 12 కదా. రాండమ్ నెంబర్ 12 అయితే అది ఏ రేంజ్లో పడుతుందో చూడండి. 12 అంటే ఎక్కడ ఉంది? సెకండ్ స్లాబ్. అప్పుడు డిమాండ్ అంతా 6 అనమాట. అక్కడ నెంబర్ బట్టి డిమాండ్ చెప్పడం ఏం లేదు అక్కడ. నిమిషం. లెట్ టేక్ సిమ్యులేషన్ టేబుల్. Let take a week. We need to estimate demand for how many weeks? That is 10 weeks పాటు మనం ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. 7, 8, 9, 10. Let take random numbers. Random number you have to pick up row wise because you have multiple numbers than 10. 10 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఇచ్చారు వాళ్ళు? 14 ఇచ్చారు. మనకు కావాల్సిన 10 ఇక్కడ ఈ 4 నెంబర్స్ అవసరం. Let take row wise. First numbers 12, 27, 18, 58, 43, ఓకే 35, 47. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ 12 ఉంది. 12 అంటే ఏ నెంబర్ అది? డిమాండ్ అంతా 12 అంటే ఎక్కడ పడుతుంది చూడండి స్లాబ్లో? సెకండ్ స్లాబ్ అంటే ఎంత అండి? డిమాండ్ అంతా ఇక్కడ 6 అనమాట. ఇది అనమాట డిమాండ్ 6. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ నెంబర్ బట్టి డిమాండ్ అంతా అసెర్టైన్ చేయాలి. ఎంత? 6. 27 అంటే ఏ స్లాబ్ చూడండి? థర్డ్ స్లాబ్ అంటే 12. 16 అంటే 18 అంటే 6 అయ్యింది కదా, సెకండ్ స్లాబ్. 58 అంటే థర్డ్ స్లాబ్ 12. 42 అంటే థర్డ్ స్లాబ్ అంటే 12. 75 అంటే ఈ మధ్యలో ఎక్కడ ఉంది? 18. తర్వాత 12 12 ఇంకంతే. టోటల్ ఎంత? 114 డివైడ్ బై 10 విల్ గెట్ యావరేజ్ డిమాండ్. ఇంకంతే అడిగింది వాళ్ళు. దిస్ అ క్వశ్చన్ గివెన్ ఫర్ 10 మార్క్స్. అదే క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. ఇదిగోనా సేమ్ అదే క్వశ్చన్, నెంబర్స్ మార్చాలి అంతే. కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఎంత? ఒకటే వేరియబుల్. సమ్టైమ్స్ యూ మే హ్యావ్ 2 or more వేరియబుల్స్. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని ర్యాండమ్ టేబుల్స్ ప్రిపేర్ చేసి ఆ నెంబర్ ర్యాండమ్ నెంబర్ దట్ ఈస్ ఏ నెంబర్ సంబంధించిన ర్యాండమ్ నెంబరు ఆ కన్సర్న్ టేబుల్ నుంచి పికప్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మాట్లాడరు? నెక్స్ట్ చూద్దాం అయితే. అంటే మనకి చూడండి ఇంక టైం సరిపోదు యాక్చువల్గా అందుకే. ఓకే, ఒక్క నిమిషం. చూడండి, యాజ్ ఫర్ యాజ్ జస్ట్ ఇన్ టైమ్ ఈజ్ కన్సర్న్, జస్ట్ ఇన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? జస్ట్ ఇన్ టైమ్ అంటే మనకి we need to జస్ట్ ఇన్ టైం ప్రకారం ఏం చేస్తామంటే దేర్ ఆర్ 2 ways ఇన్ విచ్ ప్రొడక్షన్ కెన్ బి డన్. ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు అంటే కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం చేయడం ఒక ఆల్టర్నేటివ్. ఆర్ అనదర్ ఆల్టర్నేటివ్ ఈస్ వాట్? కంటిన్యూస్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ప్రొడక్షన్. కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేస్తాం అనమాట. కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేస్తామంటే రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, ప్రొడక్షన్ చేస్తాం, కస్టమర్ ఉంటే సేల్ చేస్తాం, అదర్వైజ్ దాన్ని క్లోజింగ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? పుష్ సిస్టమ్. విల్ పుష్ ద రా మెటీరియల్ ఫర్ ప్రొడక్షన్, విల్ పుష్ ఇట్ టు స్టోర్, దెన్ విల్ సెల్. Whereas just in time is a pull system. Pull system అంటే just we are going to do reverse. First we'll take the orders from the customer.
కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటాం, దాని తర్వాత ప్రొడక్షన్కి అరేంజ్మెంట్ చేసుకుని ప్రొడక్షన్ చేసి దాన్ని కస్టమర్ డెలివరీ చేస్తాం. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ వాట్ క్లోజింగ్ స్టాక్ అనే కాన్సెప్ట్ లేదు. కాబట్టి జస్ట్ ఇన్ టైం అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్కి అప్లై చేస్తాం. సర్వీస్ సెక్టార్కి జస్ట్ ఇన్ టైం అనే జస్ట్ ఇన్ టైం కెన్ బి అప్లైడ్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ సెక్టార్. దట్ ఈజ్ ఓకేనండి. కాబట్టి ఈ జస్ట్ ఇన్ టైంలో మనం ఏం చేస్తామంటే కస్టమర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వర్క్ చేసి డెలివరీ చేస్తాం. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ వాట్ క్లోజింగ్ స్టాక్. దీనివల్ల మనకి ఈ జస్ట్ ఇన్ టైం మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అసలు దాని పర్పస్ ఏంటంటే కనుక క్లోజింగ్ స్టాక్ మనం అవాయిడ్ చేయాలి, అన్నెసరీ కాస్ట్ అవాయిడ్ చేయాలి, ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి, కస్టమర్కి తక్కువ టైంలో డెలివరీకి ఇవ్వాలి అనేది మనకి మెయిన్ ఎజెండా. కాబట్టి కంటిన్యూస్గా మనకి ఈ జస్ట్ ఇన్ టైం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే వి రిక్వైర్ కోఆపరేషన్ ఆఫ్ ద సప్లయర్ యొక్క కోఆపరేషన్ కావాలి. ఏమో మాట్లాడరు నాట్ ఉంది డాడీ. సప్లయర్ కోఆపరేషన్ ఉంటే కనుక దాన్ని వి రిక్వైర్ స్కిల్డ్ వర్కర్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, ఏ ఆర్డర్ వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఏ ఆర్డర్ వచ్చినా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలంటే వర్కర్ షుడ్ బి వాట్ ఫ్లెక్సిబుల్ వర్కర్స్. దట్ ఈస్ ఈ మిషన్స్ కూడా మనకి సింగిల్ పర్పస్ మిషన్ కాకుండా మనకి మల్టీపర్పస్ మిషన్స్ ఉంటే కనుక ఏమవుతుంది, మనకి మల్టీపర్పస్ మిషన్స్ ఉంటే కనుక మనకి ఈ ఎలాంటి వర్క్ అయినా మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమో మాట్లాడరు. ఇక్కడ ఉంది పేజ్ నెంబర్ 250. జస్ట్ ఇన్ టైం చూస్తుంది చూడండి, ఒకటే ఒక పేజ్ ఉంది చూడండి. ఇన్వెంటరీ రిడక్షన్, ఇదిగోండి ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేయమన్నమాట. దట్ ఈస్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్ వీ నీడ్ టు పర్చేస్. ఎప్పుడైతే రా మెటీరియల్ కావాలో అప్పుడే పర్చేస్ చేస్తాం కాబట్టి ఎక్కువ స్టాక్ మనం మెయింటైన్ చేయము. దట్ ఈస్ లీడ్ టైం తగ్గుతుంది. సప్లయర్ దగ్గర నుంచి రా మెటీరియల్ తక్కువ టైం తెచ్చుకోవాలన్నమాట. దట్ ఈస్ మనకి లీడ్ టైం పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు మనం జస్ట్ ఇన్ టైం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండదు. జస్ట్ ఇన్ టైం యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే తక్కువ టైంలో ప్రొడక్షన్ చేసి ఇవ్వాలన్నమాట, లీడ్ టైం రిడక్షన్. సో మనకి సప్లయర్ ఇన్ టైం సప్లై చేస్తారు కాబట్టి అక్కడ టైం సేవ్ చేయొచ్చు. దెన్ ఇఫ్ యూ రిడ్యూస్ ప్రొడక్షన్ సైకిల్ టైం దేర్ బై వీ కెన్ గివ్ దట్ ఈస్ ఫాస్ట్ డెలివరీ టు ద కస్టమర్కి ఇన్ టైంలో తక్కువ టైంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. కస్టమర్ లేట్ అయిందా ఆటోమేటిక్గా మనకి ఈసారి మళ్ళీ ఆర్డర్ ఇవ్వకపోవచ్చు అనమాట. కాబట్టి తక్కువ టైం ఇవ్వడానికి అవకాశం ఉంది. వెండర్ కంట్రోల్ అంటే మనకి ఇదంతా కూడా ది జస్ట్ ఇన్ టైం ఇంప్లిమెంటేషన్ అనేది ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ వాట్ కోఆపరేషన్ ఆఫ్ సప్లయర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సప్లయర్ కోఆపరేషన్ లేకపోతే జస్ట్ ఇన్ టైం ఏమాత్రం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండదు. చూడండి, ప్రొడ్యూస్ ఓన్లీ ద క్విక్ యాజ్ కస్టమర్ వాంట్స్. కస్టమర్కి కావాల్సిన ఫీచర్స్ కస్టమర్కి కావాల్సిన టయానికి కస్టమర్కి ఎంత కస్టమర్ పే రెడీగా ఉందో ఆ టైం దట్ ఈస్ ఆ క్వాలిటీతో మనం డెలివరీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి జస్ట్ ఇన్ టైం అనేది మనకి చూడండి ద స్పెసిఫిక్ గోల్ ఆఫ్ జస్ట్ ఇన్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టు ప్రొవైడ్ రైట్ క్వాలిటీ లెవెల్ ఎట్ రైట్ ప్లేస్. కస్టమర్ డిమాండ్ ఆల్వేస్ డిటర్మైన్స్ వాట్ ఈస్ రైట్. జస్ట్ ఇన్ టైం ట్రైస్ టు బిల్డ్ ఓన్లీ వాట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వాంట్ అండ్ వెన్ దే వాంట్ ఇట్. దట్ ఈస్ అంటే మన కస్టమర్కి కావాల్సిన ఫీచర్స్ మాత్రమే ఇన్బిల్డ్ చేస్తాం, అన్నెసరీ ఫీచర్స్ ఇన్బిల్డ్ చేయము. మనం ముందే ప్రొడక్షన్ చేస్తే అప్పుడు కస్టమర్కి ఏం కావాలో తెలియదు కాబట్టి మనం ఫీచర్స్ తక్కువ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత మాత్రమే వర్క్ చేస్తాం అనమాట. లెట్ లైక్ జొమాటో అనుకోండి, మనం ఆర్డర్ ఇస్తాం కదా ఫస్ట్, అదే మనం వచ్చిన ఆర్డర్ ప్రకారం చేస్తారనమాట. ఒక ఆర్డర్ ఇచ్చాం, దాంట్లో మనకి ఏం కలపాలి ఏంటో చెప్తామని దాన్ని బట్టి యాడ్ చేస్తారనమాట. యాడ్ చేస్తలేదు తక్కువ తర్వాత విషయం, ముందే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి మాట్లాడరు. కాబట్టి అంటే మనకి వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్ చెప్పిన దాని ప్రకారం చేస్తారనమాట. అది జస్ట్ ఇన్ టైం. అంటే సర్వీస్ సెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ ఇన్ టైం. ఇఫ్ యూ టేక్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ యాజ్ అండ్ వెన్ ద కస్టమర్ రిక్వైర్. లైక్ టేక్ ఏ బ్యాంక్ ఆర్ మనకి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఓన్లీ వెన్ ఇట్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక స్టార్ట్ చేస్తా తప్ప ముందే చేస్తారా కదండి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో జస్ట్ ఇన్ టైం చేయొచ్చా లేకపోతే ముందే ప్రొడక్షన్ చేయొచ్చా, రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కానీ సర్వీస్ సెక్టర్లో మాత్రం వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వాట్ జస్ట్ ఇన్ టైం. జస్ట్ ఇన్ టైం ఈజ్ నథింగ్ బట్ ఫుల్ సిస్టమ్, విల్ డూ రివర్స్. దాని తర్వాత చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ లీన్ ఆపరేషన్. యాజ్ ఫర్ యాజ్ లీన్ ఆపరేషన్ ఇస్ కన్సర్న్డ్ వీ నీడ్ టు రెడ్యూస్ అన్నెసరీ కాస్ట్ లైక్ మెయింటైనింగ్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ అన్నెసరీ కాస్ట్. ఎక్కువ క్లోజింగ్ స్టాక్ ఉండడం వల్ల మనకు ఏమాత్రం కూడా అడ్వాంటేజ్ లేదనమాట. కాబట్టి అడ్వాంటేజ్ రావాలంటే మనకి వీ నీడ్ టు రెడ్యూస్ ద వేస్ట్ తగ్గించాలి, వర్కర్ ఐడల్గా ఉండకూడదు. ఓకేనండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదిగోండి ప్రొడ్యూస్ రైట్ క్వాలిటీ కూడా చూడండి. ఇక్కడ మనకి లీన్ ఆపరేషన్ హ్యాస్ ఎ రూట్స్ ఇన్ టొయోటా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ ఆఫ్ జపాన్ వేర్ వేస్ట్ హ్యాస్ టు బి అవాయిడెడ్ అట్ ఫుల్ కాస్ట్. వేస్ట్ ఇన్ టైమ్ కాజ్డ్ బై రిపేర్ ఆఫ్ ఫాల్టీ ప్రొడక్ట్స్. అంటే క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేయండి. క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేయడం వల్ల కస్టమర్కి వెళ్తుంది, మళ్ళీ డిఫెక్ట్ బయటకు వస్తుంది, బ్యాక్ వస్తుంది, మళ్ళీ వర్క్ చేయాలి. మనం 2 times పని చేస్తున్నాం కానీ కస్టమర్ మాత్రం ఒకసారి పే చేశారు. అన్నెసరీ కాస్ట్ అవుతుంది, రిసోర్స్ అన్ని వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి లెట్ ప్రొడ్యూస్ ఓన్లీ క్వాలిటీ గూడ్స్ అండ్ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కీప్ ఇన్ హై ఇన్వెంటరీ. దట్ ఈస్ హై ఇన్వెంటరీస్ మెయింటైన్ చేయొద్దు, క్లోజింగ్ స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేయొద్దు.
వేస్ట్ ఆఫ్ హ్యావింగ్ ఐడిల్ టైం, వర్కర్ ఐడిల్ టైంగా ఉండకూడదు అనమాట. అంటే వర్కర్ షుడ్ బి ఫ్లెక్సిబుల్, దట్ ఈస్ డోంట్ మెయింటైన్ హై ఇన్వెంటరీ యాజ్ వెల్ యాజ్ వాట్ డోంట్ ప్రొడ్యూస్ డిఫెక్ట్ ప్రొడక్ట్స్. కాబట్టి వాళ్ళు మెయిన్ ఇంటెన్షన్ ఏం సార్ అంటే వేస్ట్ రెడ్యూస్ చేయాలి. ఈ ఏరియాస్లో వేస్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ గుడ్స్ ప్రొడక్షన్ చేయాలంటే వెన్ వర్కర్స్ వర్కింగ్ లైక్ ఏ టీమ్స్ లాగా పనిచేస్తే కనుక క్వాలిటీ గుడ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఇన్ టైం అప్లై చేయండి, అప్పుడు ఇన్వెంటరీ తగ్గిపోతుంది. వర్కర్ మనకి స్కిల్డ్ వర్కర్ పెట్టుకోండి, దాన్ని బట్టి ఎక్కువ టైం అయితే ఎక్కువ పే చేస్తారు, తక్కువ పే చేస్తారు అన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ జస్ట్ దట్ ఈస్ లీన్ ఆపరేషన్. ఓకే, చూడండి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఉంది కదా, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ కాస్టింగ్లో వస్తుంది. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2AO డివైడ్ బై ఏఓనా ఎస్ఆ ఏఓనా ఓకే ఏసా ఏవో కాస్టింగ్లో ఏవో అంట. వెడేసి ఓఎంలో ఎంత? ఓకే, ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ అయితే రూట్ ఆఫ్ 2AO డివైడ్ బై సి, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అయితే రూట్ ఆఫ్ 2AS డివైడ్ బై సి. ఏజ్ కూడా సెటప్ కాస్ట్ పర్ బ్యాచ్, ఏజ్ కూడా యాన్యువల్ డిమాండ్ ఆఫ్ ఫినిష్ ప్రొడక్ట్. ఏంటి మాట్లాడరు? ఎకనామిక్ బ్యాచ్ ఎకనామిక్ దట్ ఈస్ బ్యాచ్ క్వాంటిటీ ఈబీక్యూ ఈఓక్యూ దిస్ with respect to raw material, this is with respect to finished goods. Economic batch quantity is the quantity at which we are going to get savings in cost. Wherever total carrying cost and total setup costs are equal, such a quantity is known as what? Economic batch quantity. How to get total setup cost? Number of setups into setup cost per batch. Inna maatladro. That is C is carrying cost equal to economic batch quantity into 1/2 into carrying cost per unit per annum. ఏమో మాట్లాడరు. దీంతో పాటు యాక్చువల్గా ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీని చెప్తారు తప్ప, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీతో పాటు ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ కూడా సంబంధించి ఉంటాయి అనమాట. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీతో పాటు వీఆర్ హ్యావింగ్ ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ, దాంతోపాటు వీఆర్ హ్యావింగ్ స్టాక్ లెవెల్స్, మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్, రీఆర్డర్ లెవెల్. గుర్తుందా? సో వాట్ ఈస్ రీఆర్డర్ లెవెల్? దట్ ఈస్ లెవెల్ అట్ విచ్ యూ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్. రీఆర్డర్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్టీ స్టాక్ ప్లస్ లీడ్ టైం కన్జంప్షన్ ఆర్ మ్యాక్సిమం యూసేజ్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం. ఏంటంటే మాట్లాడరు. దెన్ మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం లీడ్ టైం. యావరేజ్ స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ మ్యాక్సిమం డివైడెడ్ బై 2 ఆర్ సేఫ్టీ స్టాక్ ప్లస్ హాఫ్ ఆఫ్ రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఏమా మినిమం స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ లీడ్ టైం. ఏమండి ఓకేనా? అవన్నీ ఉంటాయి. చాప్టర్ పేరు ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అయినా సరే ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ స్టాక్ లెవెల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. కాబట్టి దీస్ టాపిక్స్ ఆర్ బీన్ డెల్ట్ ఇన్ ఏ దట్ ఈస్ సెపరేట్ చాప్టర్ కాల్డ్ వాట్ మెటల్స్. కాస్టింగ్లో మెటల్ ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్గా అదేనమాట. ఇది కూడా ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ రూట్ ఆఫ్ 2 నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఏ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. వి గెట్ ఏ బై ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ, ఏ బై ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఆర్ ఆర్డర్ సైజ్ విల్ గెట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఏమో మాట్లాడరు? ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ సింపుల్ టేక్ ఫార్ములా ఇదిగోండి. సరే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మెజర్స్ కోబో బేరింగ్స్ లిమిటెడ్ ఈజ్ కమిటెడ్ టు సప్లై 24,000 బేరింగ్స్ టు మెజర్స్ డీలక్స్ ఫ్యాన్స్ ఆన్ స్టడీ బేసిస్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎస్టిమేట్ దట్ ఇట్ కాస్ట్ 10 పైసా యాజ్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ పర్ బేరింగ్ పర్ మంత్. ఒక మంత్కి అంతా 10 పైసా. సి అంటే క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం, 10 పైసా ఇన్ 12 months ఎంత? 1.2 rupees. సి దట్ సెటప్ కాస్ట్ టు రన్ ఏ బేరింగ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ 3/4. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఉంటుంది సిఏలో, సి ఇంటర్లో, ఈవెన్ CMA ఇంటర్లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంది ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ చాప్టర్లో. వాట్ ఈజ్ ఎకనామిక్ ఆప్టిమమ్ రన్ సైజ్ ఫర్ బేరింగ్ మ్యానుఫ్యాక్చర్? వాట్ ఈస్ ద ఫార్ములా? రూట్ ఆఫ్ 2AS డివైడ్ బై సి. రూట్ ఇంటూ 2 ఎంత? 24,000. ఏ 24,000, ఎస్ కూడా ఎంత అండి? 324 డివైడ్ బై సి 1.2. చెప్పండి ఎంత వచ్చిందో? ఏంటా ఏం చెప్తున్నారా? 2 into 24,000 into 324 divided by 1.2. అప్లై రూట్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. వాట్ షుడ్ బి ద ఇంటర్వెల్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ ఆఫ్టర్నూన్స్? టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 ఆర్డర్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎలా వస్తుందండి? నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ బ్యాచెస్. నౌ టెల్ మీ హౌ టు గెట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. నెంబర్ ఆఫ్ బ్యాచ్ ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ బ్యాచ్ ఈక్వల్ టు ఏ బై ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ, ఏజ్ ఈక్వల్ 24,000 డివైడ్ బై 3,600 ఎంత వస్తుంది?
6.67. కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ 3 డివైడెడ్ బై 6.67 ఎంత వచ్చింది? 54.54 డేస్. వాట్ ఇస్ ద మినిమం క్యారింగ్ కాస్ట్? హౌ టు గెట్ క్యారింగ్ కాస్ట్? ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఇంటూ 1/2 ఇంటూ సి. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ 3600 ఇంటూ 1/2 ఇంటూ సి ఈజ్ వాట్? 1.2. చెప్పండి ఎంత వచ్చిందో? అంతే. ఓకేనండి. కాబట్టి చాప్టర్ అంటే కొత్త చాప్టర్ అనుకోవద్దు. సిఎంటర్లో ఉన్న కాస్టింగ్లో ఉన్న ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఆర్ మెటీరియల్ చాప్టర్లో ఉన్న కంటెంట్ ఉందన్నమాట, కొత్తగా ఏమీ లేదు. చూడండి ఇక్కడ ఇదిగోండి, మనం ఇది చెప్పుకున్నాం, డిమాండ్ ఫోర్ చెప్పుకున్నాం, కెపాసిటీ ప్లాన్ చెప్పుకున్నాం, ఇది చెప్పుకున్నాం, తర్వాత ఎకనామిక్ బ్యాచ్ కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇదిగోండి దీంట్లో జస్ట్ ఇన్ టైమ్, లీను, జస్ట్ ఇన్ టైము, సిమ్యులేషను, జాబ్, ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకున్నాం. దీంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి చెప్పుకుందాం. దాని తర్వాత విల్ కమ్ టు ఫస్ట్ చాప్టర్. చూడండి, యాజ్ ఫర్ యాజ్ డిజైనింగ్ ఆఫ్ ఆపరేషన్ సిస్టమ్ అండ్ కంట్రోల్ ఈస్ కన్సర్న్, దాంట్లో మనకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్. ప్రొడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్ వీఆర్ హ్యావింగ్. చూడండి, దాంట్లో లెట్ టాక్ అబౌట్ ఫస్ట్ ప్రొడక్ట్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. లెట్ టాక్ అబౌట్ ఫస్ట్ ప్రొడక్ట్ డిజైన్. ప్రొడక్ట్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ అపియరెన్స్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్ట్ డిజైన్. సో మనకి ఫస్ట్ ఏం చేయాలి సార్ అంటే, వెన్ వీఆర్ స్టార్టింగ్ ఏ కంపెనీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ డిసైడ్ వేర్ ద ఫ్యాక్టరీ ఈజ్ టు బి లొకేటెడ్. ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయాలి. ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని డిసైడ్ చేసిన తర్వాత వీ నీడ్ టు డిసైడ్ డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ మనం చేయాల్సిన అవసరం ఉందో డిసైడ్ చేయాలి. దేర్ ఫోర్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిజైన్. లెట్ టాక్ అబౌట్ ఏ కార్. ఇఫ్ యూ హవ్ టేకెన్ ఏ కార్, అన్ని కార్స్ ఒకే డిజైన్స్ ఉన్నాయా? డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. కాబట్టి వెన్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రొడక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ డిజైన్ ద ప్రొడక్ట్. ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటి సార్ అంటే, వీ నీడ్ టు డిజైన్ ద ప్రొడక్ట్ మనం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు డిజైన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కస్టమర్. లెట్ టాక్ అబౌట్ వాటర్ బాటిల్. సో అన్ని వాటర్ బాటిల్స్ ఒకే రకంగా ఉన్నాయా? వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్. అన్ని బాటిల్స్ అయితే ఒకే రకంగా లేవు, బికాస్ ది కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వాట్ ఆర్ యూనిక్. డిఫరెంట్ కస్టమర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. దేర్ ఫోర్ we need to meet the exact requirements of customer. That's why we should design the first మనం ఏం చేయాలంటే డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేస్తే కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనం కన్సిడరేషన్ తీసుకొని దాన్ని బట్టి మనం డిజైన్ చేయాలన్నమాట. డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ఐడియా. ఫస్ట్ మనం కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎలా చేయాలి అని ఒక ఐడియా వస్తుంది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్. కాబట్టి దట్ ఈస్ వెన్ వీఆర్ స్టార్టింగ్ ఏ ప్రొడక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్ మనకి ముందు ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ వాచ్, సో వాచ్ షాప్కి వెళ్ళిన తర్వాత మీకు అన్ని వాచ్లు ఒకే డిజైన్స్తో ఉంటాయా? వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఆర్ దేర్. లెట్ టేక్ స్పెట్స్ తీసుకోండి, స్పెట్స్ అన్నీ ఒకే రకంగా డిజైన్స్తో ఉంటాయా? ఉండవు. కాబట్టి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్. కాబట్టి అంత మనకి ఇన్ని వెరైటీస్ ఎందుకు వచ్చినాయి సార్ అంటే, బికాజ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కస్టమర్ ఈజ్ వాట్ ఆర్ యూనిక్. Different customers are having different requirements. That's why we have a different designs we are having. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ప్రొడక్ట్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉండాలి? ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుందని మీరు ఎప్పుడు అంటారు? వెన్ డిజైన్ ఈజ్ సెట్ టు బి వాట్, దట్ ఈస్ గుడ్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ కరెక్ట్గా ఉంది, బాగుందని ఎప్పుడు అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్ వెళ్ళారు, ఇదిగోండి ఈ డ్రెస్ బాగుంది, ఈ డిజైన్ బాగుందని ఎప్పుడు అంటాం మనం? దట్ ఈస్ నేను చెప్తాను ఫస్ట్. దట్ ఈస్ కాస్త క్వాలిటీ ఉండాలి. దట్ ఈస్ కాస్ట్ తక్కువ ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలి, ఇంకా మనకు సూట్ అవ్వాలి ఫస్ట్. ఓకే ఓకే కాబట్టి మనకి దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టరీస్. దట్ ఈస్ మల్టిపుల్ ఫ్యాక్టరీస్ దట్ ఆర్ టు బి కన్సిడర్డ్ వెన్ వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలా డిజైన్ చేస్తే ఆ మిషన్లో మనకి ఈజీగా ప్రాసెస్ అవుతుంది, ఎలా డిజైన్ చేస్తే మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది, ఎలా డిజైన్ చేస్తే మనకి వర్కర్ ఈజీగా తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంది, ఎలా డిజైన్ చేస్తే మనకి మిషన్లో ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంది, ఎలా డిజైన్ చేస్తే మనకి ఆ మిషన్లో తక్కువ కాస్ట్ అవుతుంది, ఎలా డిజైన్ చేస్తే వర్కర్ అక్కడ పనిచేసే వర్కర్ మనకి కన్వీనియంట్గా ఉంటుంది. దట్ ఈస్ బై టేకింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ వీ షుడ్ డిజైన్ ద ప్రొడక్ట్ మనం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్ డిజైన్ చేయడం కోసం దెర్ ఈస్ ఎ సపరేట్ టీమ్ ఫర్ ఇట్, డిజైన్ డిపార్ట్మెంట్. సపరేట్గా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్. సో ప్రొడక్ట్ ఎలా డిజైన్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట.
ఓకేనండి. కాబట్టి ప్రొడక్ట్ ఎలా డిజైన్ చేయాలంటే ఫస్ట్ టాప్ మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ డైరెక్షన్స్. ఇదిగోండి ప్రొడక్ట్ ఇదిగోండి ఈ కాస్ట్‌లో పోవాలి చెప్తారన్నమాట. దట్ ఈస్ ఆ కాస్ట్ లెట్ టేక్ ద ప్రొడక్ట్ ప్రైస్ ఈజ్ ₹1000 అనుకోండి. ₹1000 ప్రైస్ దాంట్లో ఒక 20% ప్రాఫిట్ అంటే కాస్ట్ ఎంత? ₹800. ₹800 ₹800లో ప్రొడక్ట్ చేయాలంటే దట్ ఈస్ కస్టమర్‌కి కావాల్సిన ఫీచర్స్ ఫుల్‌ఫిల్ చేయాలి అంటే ఎలాంటి మెటీరియల్ వాడాలి? ఎంత టైం తీసుకోవాలి? ఏ మిషన్‌లో చేయాలి? ఇవన్నీ కలుపుకొని ₹800లో అవ్వాలంటే దానికి తగ్గట్టు ప్లాన్ చేస్తారన్నమాట. కాబట్టి ముందే మనకి రా మెటీరియల్ తీసుకొని ప్రొడక్షన్ చేసి ఎంత కాస్ట్ అయింది? కాస్ట్ కొంత ప్రాఫిట్ యాడ్ చేసి చేయరు యాక్చువల్‌గా వాళ్ళు. ముందు దే విల్ డిసైడ్ వాట్ ద ఫస్ట్ దే విల్ డిసైడ్ టార్గెట్ ప్రైస్. ఎంత ప్రైస్ ఉండాలి? ఎంత ప్రాఫిట్ రావాలి? దాన్ని బట్టి ఎంత కాస్ట్ అవ్వాలి? ఇంత కాస్ట్ అవ్వాలంటే దాన్ని ఎలా డిజైన్ చేయాలి? దాన్ని రివర్స్‌లో చేసుకుంటూ వెళ్తారన్నమాట. దాన్ని బట్టి దట్ ఈస్ మనకు కావాల్సిన పాటు మనకొచ్చిద్ది. దట్ ఈస్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిజైన్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. ప్రొడక్ట్ యొక్క ఫ్యూచర్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే ప్యూర్‌లీ ఇట్స్ డిజైన్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ పైన డిపెండ్ అవుతుంది. డిజైన్ విల్ డిసైడ్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ లాంగ్ టర్మ్‌లో ఎంత ప్రాఫిట్ రావాలి? లాంగ్ టర్మ్‌లో మనకి కంపెనీ సర్వ్ అవుతుందా లేదా అనేది ఇట్స్ ప్యూర్‌లీ డిపెండ్స్ అపాన్ ద డిజైన్. ఏ డిజైన్‌తో చేస్తున్నాం? ఎంత క్వాలిటీ మనం ఆఫర్ చేస్తున్నాం? కస్టమర్‌కి కావాల్సిన ఫీచర్స్ ఆ ప్రొడక్ట్‌లో ఇన్‌బిల్డ్ చేస్తున్నామా లేదా? అనేది మనకి దట్ ఈస్ అనే మనకి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ వాట్ ద డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. కాబట్టి డిజైన్ టీమ్ విల్ కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్. దే విల్ డిజైన్ ద ప్రొడక్ట్. దే షుడ్ డిజైన్ ద ప్రొడక్ట్. నాట్ ఓన్లీ దట్ సమ్‌టైమ్స్ వీఆర్ గెట్టింగ్ స్పెసిఫికేషన్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ చెప్పిన దాని ప్రకారం ఆ ఇన్పుట్స్ మొత్తం తీసుకొని కస్టమర్ చెప్పిన దాని ప్రకారమే మనం ప్రొడక్ట్ డిజైన్ చేయొచ్చు అనమాట. కాబట్టి టాప్ మేనేజ్మెంట్ ఇచ్చి దాని ప్రకారం డిజైన్ చేయొచ్చు. కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్సే మనం గ్యాదర్ చేసి దాని ప్రకారం మన ప్రొడక్ట్ అనేది డిజైన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనండి. కాబట్టి డిజైన్ బీన్ ఎఫెక్టెడ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కాబట్టి వెన్ ద డిజైన్ ఈజ్ సెట్ టు బి గుడ్, ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ ఏసీ. ఆ ఏసీ యొక్క డిజైన్ బాగుందని ఎప్పుడంటాం మనం? దట్ ఈస్ అ డిజైన్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ అపియరెన్స్. ఇఫ్ యూ హావ్ టేకెన్ అలా నడుచుకుంటలేరు అనుకోండి, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ బిల్డింగ్స్ ఆర్ దేర్. ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ వన్ డిజైన్. కాబట్టి ఇదిగో ఈ బిల్డింగ్ బాగుందని ఈ బిల్డింగ్ యొక్క డిజైన్ బాగుందని మీరు ఎప్పుడు అంటాం? రేజ్ అక్కడ మనకి మల్టిపుల్ ఫ్యాక్ట్ తీసుకుంటారు కదా, అలాగే మనకి లెట్ టాక్ అబౌట్ ఎ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుంది. వీ హ్యావ్ ఎ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఈస్ బీన్ ప్లానెడ్. ప్రతి ప్రొడక్ట్ ప్లాన్ చేసింది. ఇఫ్ యూ హావ్ టేకెన్ ఏ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఉంది, దట్ ఈస్ డిజైన్. దట్ ఈస్ అన్ని బ్యాగ్స్ ఒకే రకంగా లేవు కదా, డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. షర్ట్ ఉంది, అన్ని కలర్స్ అన్నీ ఒకే రకంగా లేవు కదా, ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అవునండి. వీఆర్ హ్యావింగ్ ఏ బుక్, దట్ ఈస్ ఆల్సో బీన్ డిజైన్. కాబట్టి పాయింట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఈస్ బీన్ డిజైన్. ప్రతి ప్రొడక్ట్ డిజైన్ చేశారు. కాబట్టి దాన్ని ఎలా డిజైన్ చేశారంటే కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనకి ప్లాన్ చేశారనమాట. లెట్ టాక్ అబౌట్ ఏ కార్. సో ఇన్ ఏ కార్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ దేర్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ టు బి డిజైన్. సో కార్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా డిజైన్ చేయాలన్నమాట. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఫైనల్గా కస్టమర్ కంఫర్ట్గా కూర్చోవాలి, చక్కగా నడపాలి, అంతే కదా, రెండు మాట్లాడరు. అది ఫైనల్ పర్పస్. దానికి తగ్గట్టు ఆ వర్క్ చేయాలంటే ఆ కారు రన్ అవ్వాలంటే ఎలాంటి ఇన్పుట్స్ ఉండాలి, కస్టమర్ కన్వీనియంట్గా ఉండాలంటే ఎలా ఉండాలి, తక్కువ కాస్ట్ అఫోర్డబుల్ కాస్ట్ ఉండాలంటే ఎలా చేయాలి, దట్ ఈస్ ఇవన్నీ కూడా ముందు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈస్ టు బి డిజైన్. ప్రతి పార్ట్ కూడా మనకి డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ టోటల్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రొడక్ట్ మనకి డిజైన్ చేయాలన్నమాట. ఓకేనండి. కాబట్టి డిజైన్ ఈజ్ బీన్ ఎఫెక్టెడ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ ఇట్ ఈస్ అనేది ఒక ఫ్యాక్టర్ బట్టి కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం వాడే మెటల్ బట్టి డిజైన్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టేకెన్ ఏ చైర్, ఆ చైర్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుందంటే అది వుడెన్ చైర్ అయితే ఒక రకంగా ఉంటుంది, ప్లాస్టిక్ చైర్ అయితే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మనకి ఎలాంటి ఇన్పుట్ వాడాము అనే దాన్ని బట్టి దాని యొక్క డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ చేసే ఆ వర్కర్స్ ఎలాంటి వర్కర్స్ మనం వాడాము, ఎలాంటి టైప్ ఆఫ్ మిషనరీ వాడాం, దట్ ఈస్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము అనే దాన్ని బట్టి దాని యొక్క డిజైన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఈస్ టు బి డిజైన్. కాబట్టి ద డిజైన్ విల్ మనకి డిజైన్ బట్టి ఆ ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఓకేనండి. కాబట్టి మనకి డిజైన్ బీన్ ఎఫెక్టెడ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయితే అవుతుంది మనకి. ఎనీవే వెన్ ప్రొడక్ట్ ఈస్ సెట్ టు బి గుడ్ డిజైన్, ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుంది అని ఎప్పుడంటాం మనం? అది ఆ బాగుంది అనేది అని చెప్పడాలంటే ఒక ఫ్యాక్టర్ బట్టి ఉండదు కదా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. అది ఏంటని అడుగుతుంది, అది క్వశ్చన్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ యొక్క డిజైన్ బాగుంది, దట్ ఈస్ ఏసీ డిజైన్ బాగుంది అని చెప్పడానికి ఇప్పుడు అవకాశం ఉంది చెప్పండి. ఏసీ డిజైన్ బాగుంది అని చెప్పి ఎప్పుడు చెప్తామంటే అలా మనం దట్ ఈస్ రిమోట్ అలా ఆన్ చేయగానే మనకి తక్కువ టైంలో దట్ ఈస్ కూల్ వచ్చింది అనుకోండి,
డిజైన్ బాగుందంట. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకేనా. తర్వాత నెక్స్ట్ దట్ ఈస్ ప్రైస్ తక్కువ ఉండాలి, బిల్లు తక్కువ రావాలంటే ఓకే 3 స్టార్ 5 స్టార్. ఓకే నెక్స్ట్ ఇంకా నవ్ ద పాయింట్ ఈస్ వాట్, ఇక్కడ చూడండి చూసారు కదా, దట్ ఈస్ మనకి సైజ్ ఎంత, తక్కువ సైజ్ ఉందా ఎక్కువ సైజ్ ఉందా, కాబట్టి సైజుని బట్టి దట్ ఈస్ వెయిట్ని బట్టి, కాబట్టి ఇది అయితే మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. అట్రాక్టివ్నెస్గా ఉందా లేదా, కాబట్టి దాన్ని బట్టి మనకి అయితే మనకి అట్రాక్టివ్నెస్సే కాదు, దాని యొక్క వర్క్ ఫంక్షన్ ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకి ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుందా లేదా అని డిసైడ్ చేస్తాం అనమాట. రిలయబిలిటీ, కంటిన్యూగా మనకి లాంగర్ పీరియడ్ పనిచేస్తాం లేదా. మెయింటెనబిలిటీ, దట్ ఈస్ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తక్కువ టైంలో దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ చేసే విధంగా ఉందా లేదా. ఓకేనండి. మనకి ఇలా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి ప్రొడక్ట్లో, మనకి ఫీచర్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి అలా మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి టేకెన్ టు డిసైడ్ మనకి గుడ్ డిజైన్ ఆఫ్ ఏ ప్రొడక్ట్. అలాగే మనకి ఈజీగా యూజ్ చేయడానికి అవకాశం ఉందా, యూజ్ చేసేటప్పుడు మనకి కస్టమర్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే విధంగా ఉందా లేదా, అది మన పాయింట్ ఆఫ్ నుంచి. వేరేస్ కంపెనీ పాయింట్ ఆఫ్ నుంచి దట్ ఈస్ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్స్ ఏ విధంగా ఉందా, బికాస్ వెన్ ప్రొడక్ట్స్ డిజైన్ ఈజ్ సో కాంప్లెక్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రొడ్యూస్ ఇన్ ఏ మిషన్లో ప్రొడక్షన్ చేయాలంటే కొద్దిగా కాంప్లెక్స్ అవుతుంది అనమాట. కాబట్టి పాయింట్ ఏంటంటే దట్ ఈస్ మిషన్లో కన్వీనియంట్గా, వర్కర్ కన్వీనియంట్గా, తక్కువ రా మెటీరియల్ తక్కువ టైంలో ఆ విధంగా ఉంటే కనుక దెన్ ద డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ సెట్ టు బి గుడ్. కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్ ఆ ప్రొడక్ట్లో ఉంటే కనుక అప్పుడు మనకి ప్రొడక్ట్ డిజైన్ బాగుందని అంటాం అనమాట. కాబట్టి ద డిజైన్ విల్ డిసైడ్ ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. ద ఓన్లీ పాయింట్ ఈస్ వాట్ డిజైన్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. ఫ్యూచర్ అంతా కూడా ప్రొడక్ట్ యొక్క డిజైన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకేనండి. చూడండి, వాట్ డస్ ప్రొడక్ట్ డిజైన్ డూ, ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రాఫిట్ జనరేషన్ ఇన్ లాంగ్ టర్మ్. ప్రాఫిట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, డిజైన్ బట్టి డిపెండ్ అయిపోయింది. టు అచీవ్ డిసైడ్ ప్రొడక్ట్ క్వాలిటీ ప్యూర్ డిపెండ్స్ అపాన్ డిజైన్. టు రెడ్యూస్ ద డెవలప్మెంట్ టైమ్ అండ్ కాస్ట్ టు మినిమం. అంటే తక్కువ టైంలో డిజైన్ చేయాలి కదా అని మనం డిజైన్ చేయడం కోసమే షుడ్ నాట్ టేక్ ఇయర్స్ టుగెదర్. తక్కువ టైంలో డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది, బికాస్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. టు రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తగ్గించాలంటే కనుక అది ప్రొడక్షన్ అయిన తర్వాత తగ్గించడం కుదరదు. అసలు ముందు ఐడియా దగ్గరే మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఆటోమేటిక్ కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఐడియా గురించి మనం మాట్లాడుకున్నాం, ప్రొడక్ట్ ఏ విధంగా చేయాలి, దట్ ఈస్ ఏ మెటల్ వాడాలి, ఏ లేబర్ వాడాలి, ఎన్ని మిషన్ వాడాలి, ఎలా చేయాలి, ఆ డిజైన్ ఫ్రేజ్లోనే మనం కరెక్ట్గా డిజైన్ చేస్తే దట్ ఈస్ ఆటోమేటిక్గా కాస్ట్ మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. అంతేగానండి ప్రాపర్గా డిజైన్ చేయకుండా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఏమాత్రం కూడా అడ్వాంటేజ్ ఉండదు అనమాట. ఓకేనండి. తర్వాత టు ఎన్ష్యూర్ ప్రొడ్యూసబిలిటీ అండ్ మ్యానుఫ్యాక్చరబిలిటీ. తక్కువ టైంలో ప్రొడక్షన్ చేయాలంటే మన యొక్క డిజైన్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ డిజైన్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయాలి డిజైన్. కన్వీనియన్స్ ఆఫ్ ద ఆపరేటర్ ఆర్ యూజర్. సో అక్కడ పనిచేసే వర్కర్ కన్వీనియంట్గా ఉండే విధంగా డిజైన్ చేయాలి. వర్కర్ కన్వీనియంట్గా లేకపోతే అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట మిషన్ దగ్గర. కాబట్టి అతను కన్వీనియంట్గా ఉండాలి. ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ ఫామ్. అపిరియన్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ వాట్ అది కస్టమర్కి కావాల్సిన ఫీచర్స్ ఆ ప్రొడక్ట్లో ఇన్బిల్డ్ చేసే విధంగా ఉండాలన్నమాట. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ మెటల్ యూజర్. మనం వాడే మెటల్ని బట్టి డిజైన్ మారిపోతుంది. వర్క్ మెథడ్స్ అండ్ ఎక్విప్మెంట్, మనం వాడే మిషన్ బట్టి, దట్ ఈస్ ఏ వేలో మనం ప్రొడక్షన్ చేస్తున్నాం దాన్ని బట్టి మారిపోతుంది. మనం ప్రైస్ ఆర్ కాస్ట్ రేషియో, ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నాం అనే దాన్ని బట్టి డిజైన్ ఉంటుంది. ఎక్కువ కాస్ట్ పెడితే కనుక క్వాలిటీ ప్రొడక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. తక్కువ స్పెండ్ చేసి ఆటోమేటిక్ క్వాలిటీ తగ్గిపోతుంది. ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రాసెస్ క్యాపబిలిటీ, దట్ ఈస్ మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి తక్కువ ప్రొడక్షన్ చేస్తున్నామా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఎఫెక్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్, అంటే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డూప్లికేషన్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఉన్న ఫీచర్స్ ఈ న్యూ ప్రొడక్ట్లో డిజైన్ ఫేజ్ ఇంక్లూడ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఎన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. ఇట్ నాట్ అలా ఉండకూడదు అనమాట. ప్యాకింగ్, అట్రాక్టివ్ ప్యాకింగ్ ఎన్హాన్స్ ద సేల్స్ అప్పీల్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్ డిజైన్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుందని ఎప్పుడు అంటాం, అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్నారు కదా బెంచ్, ఆ బెంచ్ యొక్క డిజైన్ బాగుందని ఎప్పుడు అంటాం, కంఫర్టబుల్గా ఉండాలి, కూర్చున్నట్టే ఉండకూడదు. రెండు మాటలు ఓకే ఓకే కాబట్టి ఓకే ఇలా చూడండి, కన్వీనియంట్గా ఉండాలి, ఓకే, పడిపోకుండా ఉండాలి, బుక్స్ పెట్టినట్టు ఉండాలి, కాళ్ళు కంఫర్ట్గా పెట్టినట్టు ఉండాలి, ఓకేనా, ఫోన్ ఇది చేసుకున్నట్టు ఉండాలి. అది ఆల్రెడీ పెట్టారు కదా, ఇది పెట్టారు కదా ర్యాక్, ఇంకా అనిపించదు ఇంకా, అవునా, మెండనొప్పి రాకూడదండి. ఓకే ఓకే ఎందుకు మెండనొప్పి చక్కగా ఇంటికి పెట్టుకోవచ్చు కదా, మెండనొప్పి తలనొప్పి ఏముండదు. ఓకే నా కమ్ టు ద పాయింట్. చూడండి, అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్ డిజైన్. ఫంక్షన్ అండ్ పర్ఫార్మెన్స్, అంటే ప్రొడక్ట్ యొక్క
కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్ క్యూర్ చేసే విధంగా ఉండాలి ప్రొడక్ట్ యొక్క డిజైన్. అపిరెన్స్ దట్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ అపిరెన్స్. రిలయబిలిటీ షుడ్ వర్క్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ బ్రేకేజ్. ఓకేనండి. దెన్ మెయింటైనబిలిటీ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఆ ప్రాబ్లం మనకి తక్కువ టైంలో రిపేర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనండి ప్రొడక్ట్ యొక్క డిజైన్. దెన్ అవైలబిలిటీ యాజ్ అండ్ వెన్ వి రిక్వైర్ షుడ్ బి ఇన్ యూజబుల్ కండిషన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఆన్ చేసాం, ఒక 2 గంటలు 3 గంటలు పట్టింది అనుకోండి, అప్పుడు దాని ఉపయోగం ఉండదు కదా. అప్పుడు ముందే ఆలోచించాలన్నమాట, మనకి 1 గంట 2 గంటల తర్వాత కావాలా, అప్పుడు ముందు ఏసీ వేసుకోవాలి. ఏంటి మాట్లాడరు. కాబట్టి మనకి అవైలబుల్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ షుడ్ బి ఇన్ యూజబుల్ కండిషన్. ప్రొడ్యూసిబిలిటీ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేసే విధంగా డిజైన్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ సింప్లిఫికేషన్, అంటే కాంప్లెక్స్ ఫీచర్స్ ప్రొడక్ట్లో ఉండకూడదు అనమాట డిజైన్ ఫేజ్లో. స్టాండర్డైజేషన్, ఎక్కువ ఎన్ని ప్రొడక్ట్స్ చేసినా ఒకే రకంగా దట్ ఈస్ ప్రొడక్షన్ చేస్తాం అనుకోండి, ఒకే విధంగా ప్రొడక్షన్ చేసే విధంగా ఉండాలన్నమాట. స్టాండర్డైజర్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ షుడ్ బి స్టాండర్డైజర్ ఇన్ ద డిజైన్ స్టేజ్ ఇట్సెల్ఫ్. Specification is a detailed specific description of the material, parts, product, including physical dimensions, measures such as dimensions, volume, weight, surface finishing, etc. అంటే మనకి ఆ ప్రోడక్ట్లో ఎలాంటి మెటీరియల్ వాడాం, ఎంత స్పెసిఫిక్, దట్ ఈస్ ఏ ఇంగ్రీడియంట్స్ వాడాం, ఆ స్పెసిఫికేషన్ మొత్తం ఉంటుందన్నమాట. లైక్ ఏ లేబుల్ ఫర్ ఏ ప్రొడక్ట్, దాంట్లో ఎలాంటి వాడాం, ఎలాంటి ఇన్పుట్స్ వాడాం, ఎంత మెజర్మెంట్ ఏంటి అనేది ఉంటుంది. సేఫ్టీ, దట్ ఈస్ ద ప్రోడక్ట్ షుడ్ బి సేఫ్ టు ద యూజర్ అండ్ షుడ్ నాట్ కాజ్ ఎనీ యాక్సిడెంట్ వైల్ యూజింగ్ ద షుడ్ నాట్ కాజ్ ఎనీ హెల్త్ హజార్డ్ టు ద యూజర్. యూజ్ చేసేటప్పుడు కస్టమర్కి ఏ విధమైన ప్రాబ్లం ఉండకూడదు అనమాట. దెన్ ద డిజైన్ ఈజ్ సెట్ టు బి వాట్ గుడ్. ఓకేనండి. దాని తర్వాత చూడండి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ రీడిజైన్. ప్రోడక్ట్ యొక్క డిజైన్ మళ్ళీ మారుస్తాం. ఎందుకంటే వెన్ కస్టమర్స్ ఆర్ మేకింగ్ కంప్లైంట్, కస్టమర్ కంప్లైంట్ చేసినప్పుడు ప్రోడక్ట్ యొక్క డిజైన్ మార్చాలి. యూజ్ చేసేటప్పుడు ఆ మిషన్లో ప్రొడక్షన్ చేసిన వర్కర్కి ప్రాబ్లం వచ్చినా సరే మనకి ఆ ప్రోడక్ట్ యొక్క డిజైన్, ఆ మిషన్ దగ్గర పనిచేసే వర్కర్ యాక్షన్ జరుగుతుందన్నమాట. డిజైన్ కరెక్ట్గా లేకపోతే అలా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రోడక్ట్ యొక్క డిజైన్ మీరు మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. కస్టమర్ ఆర్ మేకింగ్ కంప్లైంట్ దట్ వి రిక్వైర్ న్యూ ఫీచర్స్, అలాంటప్పుడు కూడా ప్రోడక్ట్ యొక్క డిజైన్ మార్చాలి. కాంపిటేటర్స్ మనకన్నా బెటర్ ప్రొడక్ట్ డిజైన్ చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా కాంపిటీషన్ హెవీ తట్టుకోవాలంటే అప్పుడు మనం ప్రొడక్ట్ యొక్క డిజైన్ మీరు మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ విచ్ వీ నీడ్ టు రీడిజైన్ ద ప్రొడక్ట్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఉండి ఎన్నిసార్లు చూడండి ఇది. వాట్ డస్ ఎ ప్రొడక్ట్ డిజైన్ డూ అన్న? వాట్ ఆర్ ద వేరియస్ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. చూడండి, వాట్ ఆర్ ద వేరియస్ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. చూడండి, ప్రొడక్ట్ డిజైన్ ఏం చేయాలి సార్ అంటే ట్రాన్స్లేట్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ టు ద ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలంటే ఎగ్జాక్ట్గా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. అదర్వైజ్ ఆ ప్రొడక్ట్ యొక్క డిజైన్ వేస్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ డిజైన్ చేశారు, బుక్ పెంచిందా లేదు కదా, ఏంటి మాట్లాడరు. కాబట్టి ఏమో మాట్లాడరు. కాబట్టి అది పర్పస్ ఏంటి, దాని పర్పస్ సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. అవునండి. కాబట్టి బ్యాగ్ ఉంది, కన్వీనియంట్గా ఉంది. అవునా, బ్యాగ్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం కదా. బ్యాగ్ ఎంత ఉందో బ్యాగ్ డబుల్ ఉంది పెన్ను, కాబట్టి పెన్ను ఎడబడి వస్తారు. అంటే మనకి ఆ పెన్ను ఎలా డిజైన్ చేయాలి అనేది పాయింట్ చూసుకుంటే కనుక ఆ పర్పస్ ఏంటి, ఆ పర్పస్ సాల్వ్ అవ్వాలంటే ఎలా ఉండాలి, దట్ ఈస్ ఆ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ దట్ ఈస్ ఈజీగా రాసే విధంగా ఉండాలి, వెయిట్ తక్కువ ఉండాలి, దట్ ఈస్ మనకి ఒక 1-2 months వచ్చే విధంగా ఉండాలి. సరే 1 month, ఒక 10 days 5 days అనా, ఓకే, ఎన్నో ఒక డేస్ వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఎంతసేపు రాసినా మనకి ప్రాబ్లం తెలియదు కదా, అది ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఇవన్నీ కూడా దట్ ఈస్ ఫీచర్స్ ఆఫ్ వాట్ గుడ్ ప్రొడక్ట్ డిజైన్. కాబట్టి అవన్నీ డిజైన్ చేశారు ఆల్రెడీ, కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు డిజైన్ చేశారు ఆల్రెడీ. కాబట్టి ఎగ్జాక్ట్గా అలాగే ఎందుకు ఉండాలి, ఎందుకంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్, కస్టమర్స్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం క్యూర్ చేసే విధంగా ఉండాలి, దాని యొక్క డిజైన్ ఆ విధంగా ఉండాలి. అంతేగాని మీకు కాలేజ్ బ్యాగ్ ఉంది, కాలేజ్ బ్యాగ్ ఈ కొరియర్స్కి వస్తారు, కొరియర్లు వాళ్ళ బ్యాగ్లో లేదు కదా మీ బ్యాగ్, ఎందుకంటే మీ పర్పస్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, దాని పర్పస్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి డిజైన్. ఏంటి మాట్లాడరు. ఓకే, అది చెప్తున్నారు యాక్చువల్గా ఈ పాయింట్. దట్ ఈస్ ట్రాన్స్లేట్ నీడ్స్ అండ్ వాంట్స్ ద కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి ప్రొడక్ట్ డిజైన్. రిఫైనింగ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అంటే మనకి ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ యొక్క ఫీచర్స్ దాంట్లో ఉండకూడదు అనమాట. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డూప్లికేషన్స్. డెవలపింగ్ ఏ న్యూ ప్రొడక్ట్, ఎప్పటికప్పుడు మనకి తక్కువ టైంలో ప్రొడక్ట్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫార్ములేటింగ్ క్వాలిటీ గోల్స్, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ రావాలంటే మనకి డిజైన్ స్టేజ్లో డిసైడ్ చేస్తే క్వాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములేటింగ్ కాస్ట్ టార్గెట్స్, ఎంత కాస్ట్ ఇంకా రావాలి అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. కాబట్టి దాని డిజైన్ బట్టి ఎంత కాస్ట్ అవుతుందని డిసైడ్ చేయొచ్చు. కన్స్ట్రక్ట్ అండ్ టెస్టింగ్ ప్రొటోటైప్, దట్ ఈస్ ఫస్ట్ ఏం చేస్తామంటే వీఆర్ మేకింగ్ ప్రొటోటైప్ లైక్ డమ్మీ చేసి దాన్ని రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నవ్ డేస్ వీఆర్ హ్యావింగ్ CAD అండ్ CAM టెక్నాలజీ, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్,
కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మనకి మనకి రియల్గా చేయకుండా ముందే మనం కంప్యూటర్ టెస్ట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందా లేదనేది. డాక్యుమెంటింగ్ స్పెసిఫికేషన్ ఆర్ ప్రొడక్ట్ డిజైన్ అవన్నీ కూడా మనకి విల్ హ్యావ్ ఏ దట్ ఈస్ డాక్యుమెంటింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్యూచర్లో కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేయడం కోసం మనకి అప్పుడు మనం ఏ ఫ్యాక్టర్స్ తీసుకుని డిజైన్ చేసాం, అంటే అనుకున్న డిజైన్ అనుకున్న ప్రకారం వచ్చిందా రాలేదా, ఒకవేళ డీవియేషన్ వస్తే ఎందువల్ల వచ్చింది అనేది మనకి ఫ్యూచర్లో రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ మెంట్ బై ప్రాసెస్ డిజైన్ అండ్ సెలెక్షన్. ఇప్పుడు చెప్పిందంతా కూడా ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ ఏ విధంగా ఉండాలని చెప్పుకున్నాం. లెట్ టాక్ అబౌట్ ప్రాసెస్ డిజైన్. ప్రాసెస్ అంటే ఒక ఇన్పుట్ని మీరు అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలంటే సో అదంతా కూడా మనం ప్లాన్ చేయాలన్నమాట. ఇన్పుట్ని అవుట్పుట్గా డిజైన్ చేయాలంటే సో మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని మిషన్స్ ఉండాలి, ఏ మిషన్ తర్వాత ఏ మిషన్ ఉండాలి, ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఉండాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి. సో ఈ వర్క్ అంతా కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనది. కాబట్టి లేబర్ ఇన్సెంటివా, క్యాపిటల్ ఇన్సెంటివా, ఎన్ని మిషన్స్ కావాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, ఏ విధంగా దట్ ఈస్ ఏ సీక్వెన్స్ ప్రకారం ఇన్పుట్ మొత్తాన్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదంతా కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ డిజైన్. ప్రాసెస్ డిజైన్ ఈజ్ కన్సర్న్ విత్ ఓవరాల్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ రిక్వైర్డ్ టు అచీవ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ప్రకారం అనుకున్న క్వాలిటీ ప్రకారం రావాలంటే ఏ సీక్వెన్స్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉందో డిసైడ్ చేసుకోవాలి. ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ టు బి యూజ్డ్, అంటే డిపార్ట్మెంట్స్, మిషన్స్, ఎక్విప్మెంట్స్ నీడెడ్ నెసరీ టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ ఆపరేషన్స్. ప్రాసెస్ డిజైన్ ఈజ్ కన్సర్న్ విత్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆఫర్ టు కస్టమర్. ఎలాంటి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్ ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ చేయాలి, కైండ్ ఆఫ్ మిషన్స్ ఎలాంటి మిషన్స్ కావాలి, వెదర్ మిషన్స్ ఆర్ స్పెషల్ పర్పస్ ఆర్ జనరల్ పర్పస్, కాస్ట్ ఆఫ్ మిషన్ అండ్ మిషన్స్ నీడెడ్, టైప్ ఆఫ్ లేబర్ ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎన్ని మిషన్స్ కావాలి, ఎక్స్పెండిచర్ టు బి ఇంక్లూడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎంత కాస్ట్ అవుతుంది, క్యాపిటల్ ఇన్సెంటివ్ ఆర్ లేబర్ ఇన్సెంటివ్, మేకర్ బై మెటల్ దట్ ఈస్ మెథడ్స్ ఆఫ్ మెటల్ హ్యాండ్లింగ్ ఎకనామికల్లీ, ఎలాంటి వెహికల్స్ వాడాల్సిన అవసరం ఉంది మెటల్ కాస్ట్ తగ్గించాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా ప్లాన్ చేయాలి. ప్రొడక్ట్ యొక్క డిజైన్, డిజైన్ ఒకటే ప్లాన్ చేయడం కాదు, అనుకున్న డిజైన్ ప్రకారం రావాలంటే దానికి సపోర్ట్ చేసి అన్నిటి కూడా మనం ప్లాన్ చేయాలి. ఎలాంటి మిషన్స్, ఎలాంటి లేబర్ వాడాలి, ఎంత మెటీరియల్ కావాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ ఉండాలి, ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఉండాలి, ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి, ఎలా దట్ ఈస్ అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంట్రన్స్ ఎట్ పక్క, ఎగ్జిట్ ఎట్ పక్క, స్టోర్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ క్వశ్చన్ కూడా చూడండి, వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ ప్రాసెస్ డెసిషన్స్. ప్రొడక్షన్లో చేయొచ్చు, జాబ్లో చేయొచ్చు, బ్యాచ్లో చేయొచ్చు, రిపీటేటివ్ ఆర్ కంటిన్యూస్ అండ్ ప్రాజెక్ట్. జాబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ కస్టమర్ చెప్పిన దాని ప్రకారం చేస్తాం. సో హియర్ హైలీ కస్టమైజ్డ్, వీఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ యాజ్ పర్ ద కస్టమర్ డైరెక్షన్. కాబట్టి కస్టమర్ ఒకసారి ఇచ్చిన ఆర్డర్ తర్వాత ఇస్తారని నమ్మకం లేదు. దెర్ఫోర్ ప్రొడక్షన్ ఈజ్ ఇంటర్మీడియట్ నాట్ కంటిన్యూస్. ప్రొడక్ట్స్ రెగ్యులర్గా చేయం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ వీ నీడ్ టు డిసైడ్ ప్రైస్ సపరేట్లీ. అవునండి. ఫర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ టైప్ ఆఫ్ వర్క్ వీ రిక్వైర్ స్కిల్డ్ వర్కర్స్. స్పెషల్ పర్పస్ జనరల్ పర్పస్ మిషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఏమా కాబట్టి ఇవి బిట్స్లో అడుగుతారు. మనకి బిట్స్లో మనకి ఎంసీక్యూలు ఆడడానికి అవకాశం చూడండి. వాల్యూమ్ ఎక్కువ, చూడండి వెరైటీస్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం, ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్ కాబట్టి. వెరైటీస్ ఎక్కువ, వాల్యూమ్ తక్కువ. హైలీ కస్టమైజ్డ్, కస్టమర్ చెప్పిన ప్రకారం చేస్తాం అనమాట. ఏమో మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టేకెన్ జిరాక్స్ షాప్, వాళ్ళు ఏం చేశారు, మనం చెప్పిన దాని ప్రకారం ఇస్తారు జిరాక్స్ వాళ్ళు. ఏంటంటే మాట్లాడరు. అలా టేక్ ఫర్నిచర్ షాప్ ఉందనుకోండి, బెంచ్లు కావాలి, ఒక 100 బెంచ్లు కావాలనుకోండి, మనం చెప్పిన దాని ప్రకారం చక్కగా వాడి మనకి డిజైన్ చేస్తారు. ఏంటమ్మా మాట్లాడరు. కాబట్టి అక్కడంతా కూడా జాబ్ అనమాట. కస్టమర్ చెప్పిన దాని ప్రకారం ఇస్తారు, డైరెక్షన్ ఇస్తారు. లెట్ ఇఫ్ యూ హావ్ టేకెన్ ఏ రిపేర్ షాప్లో ఏం చేస్తారు, రిపేర్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన దాని ప్రకారం రిపేర్ చేస్తారు, మనం చెప్పిన దాని ప్రకారం రిపేర్ చేస్తారా, మనం చెప్పిన దాని ప్రకారం రిపేర్ చేస్తారనమాట. ఓకేనా. హాస్పిటల్కి వెళ్ళారు, ఏంటి నేను చూడగానే చెప్పేస్తారు డాక్టర్, మనం చెప్తాం ప్రాబ్లం ఏంటో, దాని తగ్గట్టు చేస్తారు వాళ్ళు. అంటే ఫస్ట్ ఏంటంటే కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్, హైలీ కస్టమైజ్డ్. ఎనీవే కమ్ టు ద పాయింట్ హియర్. వాల్యూమ్ ఈజ్ వాట్, వాల్యూమ్ తక్కువ, వెరైటీస్ ఎక్కువ. దాని తర్వాత చూడండి బ్యాచ్ చూడండి. యాజ్ ఫర్ యాజ్ బ్యాచ్ ఈజ్ కన్సర్న్, బ్యాచ్లో మనకి ఏం చేస్తామండి, వీఆర్ ప్రొడ్యూసింగ్ హోమోజీనియస్ గూడ్స్. బట్ వెరైటీస్ మనకి యాజ్ కంపేర్డ్ టు జాబ్తో కంపేర్ చేసి వెరైటీస్ తక్కువ ఉంటాయి. మోడరేట్ వెరైటీస్ అండ్ మోడరేట్ వాల్యూమ్ ఈస్ టు బి ప్రొడ్యూస్డ్. ఓకేనండి. చూడండి ఇన్ బ్యాచ్ ప్రాసెసింగ్ వాల్యూమ్ ఆర్ హయ్యర్ బికాస్ సేమ్ ఆర్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ ఆర్ ప్రొడ్యూస్డ్. బ్యాచ్ అంటే మనకి పెయింట్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా బల్క్లో ప్రొడక్షన్ చేస్తాం అనమాట, లేక బ్యాచ్ కాస్టింగ్ అనమాట. తర్వాత ఉండే రిపీటెడ్ ప్రాసెస్ ఏం చేస్తామంటే హయ్యర్ వాల్యూమ్ ఆఫ్ మోర్ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్.
దట్ ఈస్ ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ప్రాసెస్ క్యారెక్టరైజ్ బై స్లైట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్. ఎందుకంటే ప్రొడక్ట్ ఒకటే కానీ దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఇస్తున్నారనుకోండి, టీవీలో మనకి వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఇంచెస్ ఉన్న టీవీస్ ఉన్నాయి కదా, 32 ఇంచెస్ 40. ఓకేనండి. అంటే ప్రొడక్ట్ ఒకటే, దాంట్లో మనకి వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇఫ్ యూ టేకన్ ఫ్రిడ్జ్, దాంట్లో మనకి 180 లీటర్స్ 200 లీటర్స్ ఏసీ, దట్ ఈస్ 1.5 టన్ 2 టన్స్. ప్రొడక్ట్ ఒకటే, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఓకేనండి. ఆర్ ఇఫ్ యూ టేకన్ వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ 6.5 కేస్ 7 కేస్ 8 కేస్ 9 ఉంటాయి లేవా, ప్రొడక్ట్ ఒకటే, దాంట్లో వేరియేషన్స్ అనమాట. అలాంటప్పుడు వాడే ప్రాసెస్ ఏంటంటే మనకి రిపిటేటివ్ ప్రాసెస్. దాని తర్వాత చూడండి కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఇంకా హైలీ స్టాండర్డైజ్డ్, ఒకటే ప్రొడక్ట్ ఎంత క్వాంటిటీ చేసినా ఒకటే ప్రొడక్ట్ చేస్తాం. దర్ ఈస్ నో వేరియేషన్ ఇన్ ఇట్. ప్రాజెక్ట్ అంటే క్యారెక్టరైజ్, దట్ ఈస్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హైలీ కస్టమైజేషన్. హియర్ వీ నీడ్ టు ఇంకర్ బల్క్ కాస్ట్, యూజ్ లార్జ్ స్కోప్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్, వీ నీడ్ టు ఇంకర్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్. కన్స్ట్రక్షన్ బిజినెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ మాల్, డ్యామ్, బ్రిడ్జ్ ఎక్సెట్రా. ఇలా ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి వీ నీడ్ టు ఇంకర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్. ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్. ఓకేనండి. ఇవన్నీ కూడా ఏంటి మేజర్ ప్రాసెస్ డెసిషన్స్ అనమాట. దాని తర్వాత చూడండి దర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. వాట్ ఈస్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్? ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ యూఆర్ హ్యావింగ్ ఎ లైఫ్. ప్రతి ప్రొడక్ట్కి లైఫ్ ఉంటుంది. ఓకేనండి. దట్ ఈస్ ప్రొడక్ట్, మనకి అన్ని ప్రొడక్ట్స్కి లైఫ్ ఉంటుంది. ద లైఫ్ విల్ డిఫర్ ఫ్రమ్ ప్రొడక్ట్ టు ప్రొడక్ట్. ప్రొడక్ట్ మనకి లైఫ్ అనేది మారిపోతుంది. సో మీ దగ్గర ఉన్న బుక్ యొక్క లైఫ్, దట్ ఈస్ పెన్ లైఫ్ ఒకటేనా? పెన్ లైఫ్, చెప్పుల లైఫ్ ఒకటేనా? చెప్పులు, దట్ ఈస్ వాచ్ లైఫ్ ఒకటేనా? దట్ ఈస్ లైఫ్ విల్ డిఫర్. దట్ ఈస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. రెండు మాట్లాడరు. అలాగే మనకి ప్రొడక్ట్ యొక్క లైఫ్ కూడా మనకి ఇఫ్ యూ టేకిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దే ఆర్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఏమైందా? మల్టిపుల్ ప్రొడక్ట్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్, దేర్ ఫోర్ లైఫ్ విల్ డిఫర్ ఫ్రమ్ ప్రొడక్ట్ టు ప్రొడక్ట్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ది స్టేజెస్ ఇన్ ఇట్. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ స్టేజెస్. ఏ స్టేజ్లో ఏమవుతుంది అనేది మనకి డిసైడ్ చేస్తే దాన్ని బట్టి ఏ స్టేజ్ ఏం జరగబోతుందని ముందే తెలుస్తుంది. కాబట్టి దట్ ఈస్ దానికి రెడీగా ఉంటాం అనమాట. తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి ఏం చేయాలనే విషయం తెలిస్తే కనుక ఏవైతే మనకి ముందే ప్రిపేర్నెస్గా ఉంటాం. ఏంటి మాట్లాడరు? దేర్ ఫోర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ యూఆర్ హ్యావింగ్ 4 స్టేజెస్. దట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ డిక్లైన్ స్టేజ్. ఓకేనండి. వీఆర్ హ్యావింగ్ 4 స్టేజెస్, దట్ ఈస్ ఇనిషియల్, గ్రోత్, మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ డిక్లైన్ స్టేజ్. అలా మనకి 4 స్టేజెస్ ఉన్నాయి. ఓకేనండి. చూడండి లెట్ టేక్ ఇంట్రడక్షన్ స్టేజ్. ఇంట్రడక్షన్ స్టేజ్లో ఏమవుతుంది, కొత్తగా ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తాం కదా, కాబట్టి హెవీ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతాం. దట్స్ వై ప్రాఫిట్ విల్ బి లెస్, ప్రాఫిట్ తక్కువ వస్తుంది స్టార్టింగ్లో. తర్వాత గ్రోత్, తర్వాత ఇంట్రడక్షన్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది మనకి గ్రోత్ స్టేజ్. గ్రోత్ స్టేజ్లో సేల్స్ విల్ పికప్, ఇంక్రీజ్ ఇన్ ట్రెండ్, ర్యాపిడ్గా పెరుగుతుంది. దేర్ ఫోర్ ప్రాఫిట్ ఆల్సో విల్ బికమ్ వాట్ ర్యాపిడ్, ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మెచ్యూరిటీ స్టేజ్లో ఏమవుతుంది, దట్ ఈస్ సేల్స్ మనకు పెరుగుతాయి కానీ డిక్రీజ్ ట్రెండ్లో పెరుగుతాయి. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు కాపీ చేస్తారన్నమాట. మనకి గ్రోత్ వచ్చిందంటే వేరే వాళ్ళు కాపీ చేస్తారు, మన ప్రొడక్ట్ ఇమిటేట్ చేస్తారు. అలా ఎక్కువ మంది ఇమిటేట్ చేస్తే ఆటోమేటిక్గా మన స్టేజ్, ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాల్సిందనమాట. ఏమవుతుంది మనకి మెచ్యూరిటీ స్టేజ్, అక్కడ మనకి సేల్స్ తగ్గుతుంది, ఇంక్రీజింగ్ ఇన్ ఎ డిక్రీజింగ్ మేనర్. తర్వాత మనకి కాంపిటేటర్స్ ఏమవుతుంది, కాంపిటేటర్స్ ఇంట్రడక్షన్ స్టేజ్లో వాళ్ళు గ్రోత్కి వచ్చారనుకోండి, అప్పుడు సేల్స్ మార్కెట్లో ఉన్న షేర్ ఎక్కువ ఆక్యుపై చేస్తారు, ఆటోమేటిక్గా మన షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. రెండు మాట్లాడరు. దాని తర్వాత అట్ లాస్ట్ వీఆర్ హ్యావింగ్ వాట్ డిక్లైన్ స్టేజ్. సో మార్కెట్లో మనకి కాంపిటేటర్స్ గ్రోత్ స్టేజ్ వచ్చారు అంటే కనుక గ్రోత్ స్టేజ్ నుంచి వాళ్ళు పక్క నెక్స్ట్ మూవ్ అయ్యారంటే ఆటోమేటిక్గా మనం ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిందే. ఇంకా లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ 4 స్టేజ్ ఫర్ ఏ ప్రొడక్ట్. ఏనండి, ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్, మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ డిక్లైన్. కాబట్టి మనకి ఏ స్టేజ్లో ఏం జరగబోతుందంటే ఇంట్రడక్షన్ స్టేజ్లో ఏమవుతుంది, కొత్తగా ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తాం, ఇన్నోవేటివ్ ఐడియాతో స్టార్ట్ చేస్తాం మనకి. కాబట్టి అప్పుడే సేల్స్ పికప్ అందుకో స్టార్ట్ టైం పడుతుంది. కాబట్టి అప్పుడు సేల్స్ తక్కువ ఉంటుంది, హెవీ ఎక్స్పెండిచర్ వి షుడ్ ఇంకా రాన మిషన్స్, కొత్త మిషన్ పర్చేజ్ చేయాలి, ఫ్యాక్టరీ పెట్టాలి, సైట్ ఎక్కడ లొకేట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి హెవీ ఎక్స్పెన్స్ అవుట్ ఇంకా అట్ ద స్టార్టింగ్. ఓకేనా. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ ఇంకా రావాలి. కాబట్టి స్టార్టింగ్లో హెవీ ఎక్స్పెన్స్ ఇంకా అవుతాం. కాబట్టి ప్రాఫిట్ అంతా రాదు, ఈవెన్ లాస్ కూడా రావడానికి అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ వాట్ గ్రోత్ స్టేజ్. గ్రోత్ స్టేజ్లో ఏమవుతుంది మనకి డెఫినెట్గా సేల్స్ విల్ పికప్, సేల్స్ మనకి పికప్ అవుతుంది అనమాట. ప్రొడక్ట్ క్లిక్ అయితే కనుక పికప్ అవుతుంది. తర్వాత మనకి దెన్ మెచ్యూరిటీ ఏమవుతుంది మనకి ఇక్కడ గ్రోత్ స్టేజ్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ గోయింగ్ టు గెట్ ఎకానమీస్, బల్క్లో ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి ఎకానమీ సేవింగ్స్ వస్తాయి. ప్రాఫిట్ ఆటోమేటిక్, కాస్ట్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ, ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది, ఆటోమేటిక్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఏం చేయాల్సిన అవసరం. దెన్ నెక్స్ట్ స్టేజ్ వాట్ మెచ్యూరిటీ స్టేజ్. అక్కడ సేల్స్ మనకి డ్రాప్ అవుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్లో మనకి ఇలాంటి వాళ్ళు కాంపిటేటర్స్ వస్తూ ఉంటారు, మార్కెట్ కొత్త వాళ్ళు. మనం ఎలాగైతే ఇన్నోవేటివ్ ఐడియాతో స్టార్ట్ చేసామో అలాగే మనకన్నా అడ్వాన్స్డ్గా కొత్త ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తారు.
మనం ఇంప్లీట్ చేసి మనకు ఇంప్లీట్ చేసిన ప్రొడక్ట్స్లో మనకి సూపర్ ఫీచర్స్ ఇంక్లూడ్ చేసి ఆటోమేటిక్గా మన కస్టమర్స్ అందరూ పక్క డైవర్ట్ అవుతారు. ఆటోమేటిక్గా మనం ఏదో మనకి గ్రోత్ స్టేజ్ నుంచి మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళాల్సిందే. తర్వాత కాంపిటీషన్ హెవీగా ఉంటే కనుక నెక్స్ట్ ఏమవుతుంది, మనకి గ్రోత్ నుంచి అదే మెచ్యూరిటీ నుంచి డిక్లైన్కి వస్తాం అనమాట. సేల్స్ తగ్గిపోతాయి. మా తగ్గిపోయిన స్టేజ్లో మీరు ఎంత పికప్ చేసినా పికప్ చేద్దాం అనుకున్నా సరే, ఎంత ఎక్స్పెండిచర్ ఇంకైనా సరే ప్రొడక్ట్ క్లోజ్ అవ్వాల్సిందే. కాబట్టి ఇప్పుడు త్వరగా ఆపేస్తే అంత మంచిదన్నమాట. ఇవన్నీ కూడా థియరిటికల్ అన్నమాట యాక్చువల్గా. కాబట్టి మీరు ఇనిషియల్ స్టేజ్ స్టార్ట్ చేసి గ్రోత్ కోసం వెయిట్ చేసి ఉంటారు. ఈ లోపల డైరెక్ట్గా మెచ్యూరిటీస్కి వస్తారన్నమాట, ఆ డిక్లైన్స్కి వస్తారు. ఏంటి మాట్లాడరు. కాబట్టి మనం దట్ ఈస్ మన ఎఫర్ట్స్ మనం పెట్టి టైం కలిసి వస్తే ఇవి స్టేజ్ 1 by 1 పాస్ అవుతాయి అనమాట. లేదంటే ఆటోమేటిక్ 1-2 స్టేజ్ స్కిప్ అవుతానికి అవకాశం ఉంది. ఓకేనండి. కాబట్టి ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏ స్టేజ్ మనకి ఇంట్రడక్షన్ స్టేజ్లో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే ప్రాఫిట్ ఎక్కువ రాదు. గ్రోత్ స్టేజ్లో మీరు ఎఫర్ట్స్ పెట్టకపోయినా ప్రాఫిట్ వస్తుంది. మెచ్యూర్ స్టేజ్లో మనకి ఎఫర్ట్స్ పెడితే కొద్దిగా ఆ స్టేజ్ని కొద్దిగా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంది. వీ కెనాట్ రివర్స్ బ్యాక్. ఇట్ ఈస్ వీ కెన్ ప్రొలాంగ్ ద స్టేజ్. ఆ స్టేజ్ మనకి ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని డిక్లైన్ స్టేజ్లో మనకి ఆ ప్రొడక్ట్ మనకి ఎప్పుడైతే డిక్లైన్కి వస్తుందో ఇంకా ఆ ప్రొడక్ట్స్ మనకి లైఫ్ అయిపోతుంది. కాబట్టి కొత్త ప్రొడక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఆ ప్రొడక్ట్ లైఫ్ అయిపోతుంది కాబట్టి అట్లీస్ట్ వెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ న్యూ ప్రొడక్ట్స్, అది మనకి ఆ కొత్త ప్రొడక్ట్స్ మనకి ఫోకస్ పెడితే అవి ఇంట్రడక్షన్ గ్రోత్ స్టేజ్ అలా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ప్రొడక్ట్ ఎప్పటికప్పుడు లైఫ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి మెచ్యూరిటీ స్టేజ్కి డిక్లైన్స్కి వచ్చామో కొత్త ప్రొడక్ట్స్ మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ విల్ బీ అవుట్ ఆఫ్ ద మార్కెట్. కాబట్టి మార్కెట్లో మనం సస్టైన్గా ఉండాలంటే కనుక ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనకి న్యూ ఫీచర్స్ ఆఫర్ చేస్తూ ఉండాలి. కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ అయిపోతున్నప్పుడు ఏం చేయాలంటే కొత్త ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్ట్ యొక్క లైఫ్ కొన్నిటి అయిపోయిన ఉన్నాయి కదా. లెట్ టేక్ ఎర్లియర్ వేర్ యూజ్ టు హ్యావ్ నోకియా ఫోన్ ఉందా. నోకియా ఫోను దాంట్లో స్నేకే ఉండేది ఎప్పుడు వచ్చినప్పుడు, అవునా? అప్పుడు లేదు. ఎర్లియర్ వేర్ యూజ్ టు హ్యావ్ టేప్ రికార్డ్ ఇప్పుడు ఉందా? ఎర్లియర్ వేర్ యూజ్ టు హ్యావ్ సిడి ప్లేయర్, డివిడి ప్లేయర్. ఎర్లియర్ వేర్ హ్యావింగ్ వాక్మెన్ క్యాసెట్. ఏంటయ్యా వాక్మెన్ తెలీదా? ఓకే, వదిలేసండి. తెలియకపోతే ఇంకేసిదే ఉంది. ఎర్లియర్ వేర్ యూజ్ టు హ్యావ్ ఆశా చాక్లెట్ ఇప్పుడు ఉందా? లేదు, దాని యొక్క లైఫ్ అయిపోయింది అనమాట యాక్చువల్గా. ఎర్లియర్ వేర్ యూజ్ టు హ్యావ్ రైనాల్డ్స్ సంతూర్ ఫ్రీ ఇప్పుడు లేదు కదా యాక్చువల్గా. కాబట్టి ఇప్పుడు కూడా ఉందా? ఒక ఆన్లైన్ ఉందంట, మొత్తానికి కనిపించలేదుగా. కాబట్టి ఆల్ దోస్ ప్రొడక్ట్స్ బికేమ్ అవుట్డేటెడ్, ఎందుకంటే వాటి యొక్క లైఫ్ అయిపోయింది. కాబట్టి అలాగే ఇప్పుడున్న ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ కూడా అయిపోతుంది. తర్వాత ఒక డికేట్ 2 డికేట్ టైం పడుతుంది. మొత్తానికి వాటికి కూడా లైఫ్ ఉంది. మరి మనకి ప్రొడక్ట్ యొక్క లైఫ్ ఉంది. ఈవెన్ టెక్నాలజీ ఆల్సో హ్యావింగ్ ఎ లైఫ్. ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఎ లైఫ్ ఆఫ్ ద మిషన్ ఆల్సో. కొత్త మిషన్ రీప్లేస్ చేస్తామంటే పాత మిషన్ లైఫ్ అయిపోయినట్టే కదా. ఏంటి మాట్లాడరు? ఓకే, లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ వాట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆర్ దేర్. అదే లైఫ్ అయిపోయింది కదా అదే. దాంతో చూడండి, లెట్ టేక్ ఫస్ట్ స్టాప్ చూద్దాం మనం. ఇంట్రడక్షన్ టు ఆపరేషన్స్ మేనేజ్మెంట్. చూడండి, యాజ్ ఫర్ యాజ్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి ఏంటో. ఓకే, ఇలా చూడండి, ఇంట్రడక్షన్ టు ఆపరేషన్ మేనేజ్మెంట్. See, as far as operations management is concerned, operations are nothing but what are tasks. We need to perform multiple tasks. That is operations management is nothing but operations are nothing but activities. Activities are nothing but tasks. We need to manage the tasks. Management is nothing but getting things done through others is nothing but management. Now the point is what ఈ టాస్క్స్ అన్నీ కూడా మనం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టాస్క్ అంటే ఈ టాస్క్స్ మేనేజ్ చేయడం యొక్క పర్పస్ ఏంటంటే జస్ట్ వీ షుడ్ కన్వర్ట్ ద ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్. ఇన్పుట్స్ అన్నీ కూడా మీరు అవుట్పుట్స్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ వీ నీడ్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలంటే ఇన్పుట్స్ అన్నీ కూడా అవుట్పుట్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్పుట్ని అవుట్పుట్గా ఎలా కన్వర్ట్ చేయాలి, హౌ టు కన్వర్ట్ ద ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్ సో దట్ వీ కెన్ మీట్ దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం
వీ నీడ్ టు యూటిలైజ్ రిసోర్సెస్ ఆప్టిమల్లీ. ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడాలన్నమాట. దట్ ఈస్ దేర్ ఫోర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి సార్ అంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఆబ్జెక్టివ్స్. లెట్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ చాప్టర్. ఏ టైప్ ఆఫ్ చాప్టర్ తీసుకున్నా దాని యొక్క ఆబ్జెక్టివ్ ఎయిదర్ ఇట్ ఈస్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కస్టమర్ ఆర్ దట్ ఈస్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్స్ ఎఫెక్టివ్లీ. ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడాలి. లెట్ టేక్ జాబ్ అలొకేషన్. ఏ వర్కర్కి ఏ జాబ్ చేయాలి సో దట్ వాట్ కాస్ట్ తగ్గిద్ది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ నీటి పంపిస్తే కాస్ట్ తగ్గిద్ది. ఎకనామిక్ ఆర్డరింగ్, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ కొంటే కాస్ట్ తగ్గుతుంది. ఫెసిలిటీ లేఅవుట్, ఎక్కడ ఫ్యాక్టరీ పెడితే కాస్ట్ తగ్గిద్ది, ఎలా అరేంజ్ చేస్తే కాస్ట్ తగ్గిద్ది. అంతా కూడా కాస్ట్ మినిమైజ్ చేయడం కోసం అనమాట. ఓకేనండి. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, ఎప్పుడెప్పుడు చెక్ చేసే మిషన్ మనకు అయ్యే కాస్ట్ తగ్గిద్ది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అవన్నీ కూడా కస్టమర్కి ఇచ్చిన ఇన్ టైం కంప్లీట్ చేయాలంటే ఏ యాక్టివిటీస్ ఎప్పుడెప్పుడు ప్లాన్ చేస్తే మనకి అయ్యే రిసోర్స్ అనేది తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇఫ్ యూ టేక్ ఎనీ టైప్ ఆఫ్ చాప్టర్, దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ చాప్టర్ ఇన్ దిస్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎయిదర్ ఇట్ ఈస్ effective utilization of resources or what that is a customer require, we need to fulfill the expectation of the customer. Kabatti the objectives of operation management is what we are having 2 objectives ఏంటంటే అవి that is customer satisfaction, customer యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ రిసోర్స్ యూటిలైజేషన్. కాబట్టి రిసోర్స్ మనకి ఆప్టిమల్గా వాడుకోవాలన్నమాట. ఎలా పడితే అలా రిసోర్స్ యూజ్ చేయడం కాదు. వీ నీడ్ టు బ్యాలెన్స్ దీస్ 2. ఈ 2 బ్యాలెన్స్ చేయాలన్నమాట. కస్టమర్ రిక్వైర్ దట్ ఈస్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి కదా అని రిసోర్స్ ఎలా పడితే అలా వాడడం కాదు. అలాగని రిసోర్స్ ఎఫెక్టివ్ వాడాలని కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకుండా క్వాలిటీ తగ్గించి అమ్మడం కాదు. కాబట్టి దీస్ 2 ఈ 2 కూడా మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలి, అట్ ద సేమ్ అంటే రైట్ టైంలో రైట్ కస్టమర్కి రైట్ ప్లేస్కి రైట్ టైంకి డెలివరీ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ రిసోర్స్ అన్ని కూడా ఎఫెక్టివ్గా వేస్ట్ అవ్వకుండా మనం ఎఫెక్టివ్గా యూస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. దానికోసం మనకి ఈ 2 ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం దట్ ఈస్ ఇన్పుట్స్ మొత్తాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఇన్పుట్స్ అనే కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. రా మెటీరియల్ ఎంత కొనాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎన్ని మిషన్స్ కావాలి, ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా డిపార్ట్మెంట్ అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ వాట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, లెట్ టాక్ అబౌట్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అన్న లిస్ట్ ఆన్ ద వేరియస్ యాక్టివిటీస్ అండర్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అన్న వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేషన్ సిస్టమ్ అన్న ఒకటే. చూడండి దీంట్లో మనకి వీఆర్ హ్యావింగ్ 7 ఉన్నాయి, 8 ఉన్నాయా? ఓకే, ఈ 8 చూడండి. ఇక్కడ ఏంటంటే స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. ఈ స్కోప్లో మనకి ఆ రోజున సీలీ పీరియడ్ అనుకున్నాం కదా, గుర్తే ఉంది అప్పుడు మీకు ఏ సీలీ పీరియడ్. ఓకే, ఇలా చూడండి, ప్రొడక్ట్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ డిజైన్. ప్రొడక్ట్ డిజైన్ చేయాలి. ప్రొడక్ట్ డిజైన్తో పాటు వీ నీడ్ టు డిజైన్ ద ప్రాసెస్ D2 D². దెన్ ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఫెసిలిటీ లొకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ లేఅవుట్ అండ్ నథింగ్ బట్ ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్. ఫెసిలిటీ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీ లేఅవుట్ అంటే ముందు ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి డిసైడ్ చేయాలి, ఫెసిలిటీ లొకేషన్. తర్వాత ఒక చోట ఫ్యాక్టరీ పెట్టాలి డిసైడ్ చేసిన తర్వాత ఫెసిలిటీ లేఅవుట్, ఆ డిపార్ట్మెంట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి డిజైన్ చేసుకోవాలి, ఫస్ట్ డిసిషన్ కదా అది. దాని తర్వాత ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ డిజైన్ చేయాలి. అనుకున్న ప్రొడక్ట్ చేయాలంటే కనుక ఆ ప్రొడక్ట్ మనం డిజైన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ చేయాలంటే మనకి వీ నీడ్ టు డిజైన్ ద ప్రాసెస్. అంటే మనకి ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్లు ఎన్ని మిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ప్రాసెస్ డిజైన్. దేర్ బై ఇక్కడ చూడండి క్వాలిటీ మనకి వైల్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. తర్వాత చూడండి మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంటే మనకి ఈ ప్రొడక్షన్ చేసేటప్పుడు వాడే మిషన్స్ ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్ వేలో మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంది. దెన్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఎంత క్వాంటిటీ కొనాలి ఏంటో డిసైడ్ చేసుకోవాలన్నమాట. చెప్తారు ఒకసారి ఆ 8 పాయింట్స్ ఏంటి. వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్? ఏంటంటే స్కోప్ ఫెసిలిటీ లొకేషన్, ఫెసిలిటీ లేఅవుట్, ప్రొడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ఇంకోటి ఉంది ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇవన్నీ డిఫరెంట్ చాప్టర్స్ లిస్ట్ చేసుకున్నప్పుడు చాలా వస్తాయి, కానీ మనకి ఈ పాయింట్లు కావాలి. దీంట్లో 4 క్వశ్చన్ ఉన్నాయి, అవి రిపీట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ క్వశ్చన్ మనం ఇచ్చినట్టున్నారే. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ ఆపరేషన్ ఫంక్షన్స్ అన్న ఎక్స్ప్లెయిన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ టుడేస్ ప్రజెంట్స్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ మేక్ ఇట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వాజ్ డ్యూరింగ్ ద పాస్ట్. సో అంతకుముందు ప్రొడక్షన్ చేసిన ద వే ఇన్ విచ్ వేర్ కన్వర్టింగ్ ద రా మెటీరియల్ ఇంటూ ఫ్రీష్ ప్రొడక్టే. సో ఇప్పుడు మనం ఎలా ప్రొడక్షన్ చేస్తాం అది మనకి క్వైట్ డిఫరెంట్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది మనం వచ్చారమ్మా
మొన్న అటెంప్ట్ మనం చెప్పేది పేపర్ చెప్పినప్పుడు ఇదే ఇచ్చారు ఎగ్జాక్ట్గా. ఎప్పుడు డిసెంబర్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ చూపించా కదమ్మా. ఓకే, ఇక చూడండి అయితే చూడండి. దట్ ఈస్ టుడేస్ ప్రొడక్షన్ సిస్టమ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అట్లీస్ట్ 4 ఫీచర్స్. ఫస్ట్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రావాలంటే కనుక కాంపిటేటివ్స్తో కంపేర్ చేస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీస్ హ్యావింగ్ ఏ స్పెషల్ ఫీచర్. ఏదో మనకి క్వాలిటీ ప్రొడక్షన్ చేయాలా, లేదంటే కనుక తక్కువ టైంలో గూడ్స్ మనం డెలివరీ చేయడానికి అవకాశం ఉందా, లేదంటే కనుక ఫాస్ట్గా డెలివరీ చేయడానికి అవకాశం ఉందా, దేంట్లో మనం ఎక్సలెంట్గా ఉన్నామో దాంట్లో మనకి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక కాంపిటేటివ్స్తో కంపేర్ చేస్తే కనుక మనకి ఎక్కువ బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, దట్ ఈస్ ప్రతి దాంట్లో ఎక్సలెంట్ అవ్వకపోవచ్చు మరి, కానీ దేంట్లో అయితే కనుక కంపెనీ మనకి ఎక్సలెంట్గా చేయడానికి అవకాశం ఉంది, దట్ ఈస్ దాని మీద ఫోకస్ పెడితే కనుక దట్ ఈస్ కాంపిటేటివ్తో కంపేర్ చేస్తే కనుక వీఆర్ గెట్టింగ్ మోర్ బెనిఫిట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. యాక్చువల్గా ఇది డూప్లికేషన్ పడింది. సర్వీస్ ఓరియంటేషన్, దట్ ఈస్ ఓరియంటేషన్. కాబట్టి నవ్ డేస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఓన్లీ ప్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ప్యూర్ సర్వీస్ కంపెనీస్ లేవు. అపార్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఆల్సో. లెట్ టేక్ ఏసీ కంపెనీ. కాబట్టి ప్రొడక్షన్ వాళ్ళు చేస్తున్నారు, దట్ ఈస్ ఇంటికి వచ్చాక వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ సెల్లింగ్ గూడ్స్ దే ఆర్ ప్రొవైడింగ్ వాట్ సర్వీస్ ఆల్సో. సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఎర్లియర్ వీఆర్ యూజ్ టు హ్యావ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ సర్వీస్ కంపెనీస్. నవ్ డేస్ వీఆర్ హ్యావింగ్ వాట్ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ గూడ్స్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఆల్సో. సర్వీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఏంటంటే మాట్లాడరు. దాంతో చూడండి, డిసపియరెన్స్ ఆఫ్ స్మోక్ స్టేక్స్. అంటే మనకి ఇప్పుడు పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీస్ అన్ని కూడా ఫ్యాక్టరీస్ అన్ని కూడా డిసపియర్ అవుతున్నాయి. ఎందుకంటే దట్ ఈస్ కొత్తగా వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ ఏ విధంగా ఉన్నాయంటే పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీస్ అన్ని కూడా అవుట్డేట్ అయిపోతున్నాయి. ఓకే అండి, బికాజ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ వాట్ నాలెడ్జ్ ఓరియంటెడ్. కాబట్టి ఒక ఐడియా ఉంటేనే ఫ్యాక్టరీ పెడుతున్నారన్నమాట. కాబట్టి ఆ పొల్యూషన్ క్రియేట్ చేసే ఫ్యాక్టరీస్ అన్ని కూడా డిసపియర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ చూడండి, స్మాల్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్. అంటే అన్నిటి మీద ఎక్కువ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ పెడితే ఫోకస్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ వాటి మీద ఫోకస్ పెట్టకుండా కొన్నిటి మీద ఫోకస్ పెట్టండి. కాబట్టి లోకల్గా ఉన్న పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. దట్ ఈస్ ఆ కోఆపరేటివ్ సొసైటీలోగా మనకి కోఆపరేటివ్ సొసైటీ లాగా మనకి వర్క్ చేస్తే కనుక మనకి లోకల్గా ఉన్న పర్సన్స్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. బికాజ్ ఆ లోకల్గా ఉన్న వాటికి సంబంధించి గ్రిప్ వస్తుంది. దాన్ని బట్టి మనకి లోకల్గా ఆపరేట్ చేయమని చెప్తున్నారన్నమాట. స్మాల్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్. దీంట్లో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక వెన్ వీఆర్ వర్కింగ్ లైక్ మనకి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా, తక్కువ ఏరియాకి మనకి చేస్తే కనుక విల్ గెట్ లెస్ ప్రాఫిట్. అలా కాకుండా మీరు మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేస్తే కనుక వీఆర్ గోయింగ్ టు గెట్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్, బల్క్లో సేవింగ్ వస్తుందని కొంతమంది చెప్తున్నారన్నమాట. ఎనీవే మొత్తం నేను చెప్తారు ఏంటో, మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఎ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, సర్వీస్ ఓరియంటేషన్, దట్ ఈస్ డిసపియరెన్స్ ఆఫ్ స్మోక్ స్టేక్స్, స్మాల్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్. అవన్నీ ఓకే. ముందు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఒక ఆన్సర్ ఓకే, ముందు రాయాలి. ముందు క్వశ్చన్ తెలియాలి కదా, ఏదో ఆన్సర్ అంటే. ఓకే, వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఫంక్షన్స్ అన్న? దట్ ఈస్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్షన్ మేనేజ్మెంట్ టుడేస్ ప్రజెంట్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ టోటల్లీ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వాజ్ డ్యూరింగ్ ద పాస్ట్. యాక్చువల్గా ఇది ఈ సెంటెన్స్ తీసుకొచ్చి క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసి ఇచ్చారన్నమాట అంత ముందుల. ఓకేనండి, చదవండి. వాట్ ఆర్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్? దాంట్లో మనకి గ్లోబల్ వర్క్ ప్లేస్, వీ కెన్ ఆపరేట్ ఏ కంపెనీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ స్ట్రాటజీ. వీఆర్ హ్యావింగ్ ఏ ప్లాన్ టు సక్సెడ్ బిజినెస్, వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్లాన్స్. సో ఎలా ప్రొడక్షన్ చేస్తే మనకి తక్కువ కాస్ట్ అవుతుంది. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, వీ నీడ్ టు ప్రొడ్యూస్ ఓన్లీ క్వాలిటీ గూడ్స్, అదర్వైజ్ కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ వస్తాయి. కాబట్టి 2 times మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నాం, కానీ మనకు వచ్చే బెనిఫిట్ 1 time వస్తుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి షుడ్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ అయి ఉండొచ్చు, ఆర్ వాట్ ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ అయి ఉండొచ్చు అనమాట. టైం రిడక్షన్, మనకి ఎలా ప్రొడక్షన్ చేసి తక్కువ టైంలో ప్రొడక్షన్ చేస్తామో డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ, నవేడేస్ వీఆర్ యూజింగ్ వాట్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ద మిషన్స్, దేర్ బై వీ కెన్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్. చూడండి, ఆటోమేషన్, కంప్యూటరైజేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ దట్ ఈస్ ద వేస్ ద కంపెనీస్ ఆపరేట్స్. వర్కర్ ఇన్వాల్వ్మెంట్, అంటే వర్కర్ షుడ్ వర్క్ లైక్ ఏ టీమ్ లాగా పనిచేస్తే కనుక వాళ్ళకి అథారిటీ కూడా ఇస్తే కనుక మనకి అక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్, వాళ్ళకి స్వెట్ ఈక్విటీ చేసుకొని ఇవ్వండి. సో దట్ మనకి ఇంకా లాయల్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రీఇంజనీరింగ్ ప్రకారం ఏం చేస్తామంటే వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, లెట్ స్టార్ట్ ఫ్రెష్. ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్ క్లీన్ స్లేట్ అప్రోచ్.
సో ఇప్పటిదాకా చేసిందంతా కూడా రబ్ చేసి మనకు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం అనమాట. సో దట్ మనకి ఏమవుతుంది, సబ్స్టాన్షియల్గా కాస్ట్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. కాబట్టి బై యూజింగ్ దట్ ఈస్ బీపీఆర్, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, వీ కెన్ సేవ్ సబ్స్టాన్షియల్ కాస్ట్. సబ్స్టాన్షియల్ కాస్ట్ సేవ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నవ్ డేస్ అవుతుంది మనకి, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ పొల్యూషన్ బికాజ్ ఇప్పుడున్న లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉన్నాయి అనమాట. దట్ ఈస్ ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ ఫ్యాక్టరీ మనకి డిసిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. కార్పొరేట్ డౌన్ సైజింగ్ ఆర్ రైట్ సైజింగ్, అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ మీద మీరు ఫోకస్ పెట్టొద్దు. కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ మీద పెడితే కనుక వాటిని ఫోకస్ చేయలేడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని కట్ చేయండి. అన్నెసరిగా ఉన్న ప్రొడక్ట్స్ మనం కట్ చేస్తే కనుక ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్ట్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్, సో స్టార్టింగ్ దగ్గర నుంచి రా మెటీరియల్ దగ్గర నుంచి కస్టమర్ అమ్మేంత వరకు మీడియేటర్స్ మనం అవాయిడ్ చేస్తే కనుక, అంటే సప్లయర్ కంపెనీ, ఈ రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ కానీ హోల్సేలర్స్, రిటైలర్స్ వాళ్ళు కూడా ఎక్వైర్ చేస్తే కనుక కంపెనీకి బెనిఫిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లీన్ ఆపరేషన్ ప్రకారం వీ నీడ్ టు అవాయిడ్ అన్నెసరీ కాస్ట్ మొత్తం అవాయిడ్ చేయాలి. మరి వేస్ట్ రిడ్యూస్ చేయాలి. డిఫెక్టివ్ ప్రొడక్షన్ చేయకూడదు, వర్కర్ ఐడియల్గా ఉండకూడదు. యాజ్ వెల్ యాజ్ వాటర్ రెడ్యూస్ ఇన్వెంటరీ మనం ఎక్కువ మెయింటైన్ చేయకుండా ఉంటే కనుక వేస్టేజ్ మనం ఈజీగా మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక 4 ఉన్నట్టు ఉన్నాయి. ఇది రీసెంట్ ట్రెండ్స్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్, తర్వాత స్కోప్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వాటర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆపరేషన్ మేనేజ్మెంట్ చూడండి. ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఆర్ సర్వీస్. కాబట్టి ఇన్పుట్స్ మొత్తాన్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పే టాపిక్కే మనకి ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ క్లియర్ ఐడియా ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ వన్ షుడ్ హ్యావ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసోర్సెస్ కంబైన్డ్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ కన్వర్టింగ్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్. చూడండి, ఫర్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్ ఇన్పుట్స్ యూజింగ్ ఫిజికల్ రిసోర్సెస్ టు క్రియేట్ అవుట్పుట్స్, ఫంక్షన్స్ ఆఫ్ విచ్ ఈజ్ టు సాటిస్ఫై ద కస్టమర్ వాంట్స్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇన్పుట్స్ తీసుకోండి. ఫిజికల్ ఇన్పుట్స్ దట్ ఈస్ మిషన్స్ కానివ్వండి, ఫ్యాక్టరీ కానివ్వండి, వాడుకుని ఏం చేస్తామంటే ఇన్పుట్స్ మొత్తాన్ని ఫినిష్ గుడ్స్ కన్వర్ట్ చేస్తాం అనమాట. దేర్ బై వీ కెన్ మీట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ మనం ఫుల్ఫిల్ చేస్తాం. తర్వాత చూడండి, వీఆర్ హ్యావింగ్ రిలేషన్ బిట్వీన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ దట్ ఈస్ హెచ్ఆర్ యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్. సో ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఎలా ప్రొడక్షన్ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఫైనాన్స్కి రిలేషన్ ఏంటి సార్ అంటే, ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాం దాన్ని బట్టి మనకి కాస్ట్ డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి ఎంత ఫండ్ రైజ్ చేయాలో డిపెండ్ అవుతుంది. ఎంత ఫండ్ రైజ్ చేసాం దాన్ని బట్టి ఎంత ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫైనాన్స్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంటర్లింక్డ్. యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఏమవుతుంది మనకి మార్కెటింగ్, ఎన్ని యూనిట్స్ మనం ప్రొడక్షన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మార్కెట్లో ఎన్ని యూనిట్స్ సేల్ చేయడానికి అవకాశం ఉందో తెలుస్తుంది. దట్ ఈస్ ఎనీవే సేల్స్ని బట్టి మార్కెట్లో మనం ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేయాలి అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఏం మాట్లాడరు. ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ హెచ్ఆర్కి దీనికి రిలేషన్ ఏంటి సార్ అంటే, మనకి ఎంత ప్రొడక్షన్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఎంతమంది వర్కర్స్ కావాలి అనేది మనం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే కనుక మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది. అవర్ ప్రొడక్షన్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎంత ప్రొడక్షన్ చేయడానికి అవకాశం అనేది. కాబట్టి ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ వాట్ ఇంటర్లింక్డ్. ఓకేనండి. ఓకే, 4th చెప్పుకున్నాం. సో 3rd చెప్పుకున్నాం అంటే 1, 3 ఏమా 1 అయిపోయింది కదా ఇంట్రడక్షన్, తర్వాత 3 అయిపోయింది కదా, తర్వాత 6 యాజ్ వెల్ యాజ్ 7 అయిపోయింది. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటి మనకి, దట్ ఈస్ సెకండ్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, 4లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, దెన్ యాజ్ వెల్ యాజ్ 5. కాబట్టి ముందు 5 కంప్లీట్ చేద్దాం. లెట్స్ సీ 5. ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి ఏంటో. 2లో చాలా ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ ద వెయిటేజ్ చూడండి. కాబట్టి దీంట్లో 2-3 టాపిక్ చెప్పినప్పుడు ఇది అయిపోతుంది టాపిక్. ఇది అయిపోయినట్టు ఉంటుంది కదా ఫస్ట్. కాబట్టి ముందు చూద్దాం ఏంటంట, ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. See, as far as productivity management is concerned, productivity is nothing but what, that is a comparison of inputs as well as output is nothing but productivity. Productivity is nothing but efficiency. అంటే రిసోర్స్ మొత్తాన్ని ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నామని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ వీ నీడ్ టు కంపేర్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్. ఇన్పుట్ని మనం అవుట్పుట్తో కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్ కంపేరింగ్ వాట్ ఇన్పుట్స్ విత్ అవుట్పుట్స్.
కాబట్టి అవుట్పుట్ బై ఇన్పుట్ విల్ గెట్ ప్రొడక్టివిటీ. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యూ కెన్ కంపేర్ ఇన్పుట్ విత్ అవుట్పుట్స్. సో దట్ విల్ గెట్ హౌ వెల్ ద ఇన్పుట్స్ ఆర్ బీన్ ఎంప్లాయిడ్ టు గెట్ అన్ అవుట్పుట్. ఇన్పుట్స్ ఎంత ఎఫెక్టివ్గా వాడడం తెలుస్తుంది అనమాట. కాబట్టి లెట్ టాక్ అబౌట్ దిస్ అవుట్పుట్ బై ఇన్పుట్ విల్ గెట్ ప్రొడక్టివిటీ. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయి ఉండొచ్చు, అవుట్పుట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఆర్ ఆ యూనిట్స్ దట్ ఈస్ సేల్స్ అయి ఉండొచ్చు, ఆర్ సేల్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ అయి ఉండొచ్చు. ఇన్పుట్ అంటే అది రా మెటీరియల్ అయి ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు, ఇట్ ఈస్ మిషన్ అవర్స్ అయి ఉండొచ్చు, ఆర్ క్యాపిటల్ ఎంత క్యాపిటల్ పెట్టే ఉండొచ్చు. కాబట్టి జస్ట్ వీ నీడ్ టు కంపేర్ ది ఇన్పుట్ విత్ అవుట్పుట్ సో దట్ విల్ కమ్ టు నో హౌ వెల్ ద రిసోర్స్ ఆర్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. లెట్ సీ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ కంపేర్ అవుట్పుట్ విత్ రా మెటీరియల్. లెట్ టేక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ 10 lakh units. The input you have used for this is let's say 2 lakh kgs of raw metal. Now what is the meaning of this? 10 lakhs by 2 lakh, you will get 5 units for every 1 unit of 1 kg of raw metal. You will get 5. What is the meaning of this ratio? Meaning of the ratio is what? Always ratio indicates how much is numerator for every 1 rupee in denominator. In denominator you have a kgs. So you got 5. It means 5 units per case. అంటే ఒక కేజీ మనం స్పెండ్ చేసి వచ్చే బెనిఫిట్ ఎంత? 5 units. అవునా కదండి? అది ఇప్పుడు దిస్ నెంబర్ విల్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్. నవ్ వీఆర్ కంపేరింగ్ ద రా మెటీరియల్ విత్ అవుట్పుట్. అంటే ఒక కేజీ మనం వాడితే 5 units వస్తాయి అనమాట. లాస్ట్ ఇయర్ యూ హ్యావ్ ఓన్లీ 4 units. లాస్ట్ ఇయర్ 4 వచ్చినాయి. ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరు తీసుకుంటే ఇండస్ట్రీలో వేరే కంపెనీస్ అందరికి కూడా దట్ ఈస్ ఈ రా మెటీరియల్ అవుట్పుట్తో కంపేర్ చేస్తే వాళ్ళకి వచ్చిన రేషియో ఎంత అంటే లెట్స్ సే దే గాట్ ఓన్లీ 3 units. అంటే ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే మనం ఫార్ బెటర్గా ఉన్నాం. అంటే మనకి ఇన్పుట్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడుతున్నాం. ఓకేనండి. ఇన్పుట్ మనం అంతే ఎంత ఎఫెక్టివ్గా రా మెటీరియల్ వాడాము అని అసెట్ చేయడం కోసం ఈ రేషియో వాడతాం. ఓకేనండి. నాట్ ఓన్లీ దిస్, రా మెటీరియల్ కాదు, వీ కెన్ కంపేర్ లేబర్. లెట్ టేక్ అవుట్పుట్ బై లేబర్ అవర్స్. సే అవుట్పుట్ 10 lakh hours డివైడ్ బై సే 5 lakh hours లేబర్ అవర్స్ అంటే 2 rupees. 2 units per 1 unit. అంటే ఒక యూనిట్ మనం చేయాలంటే కనుక 1 hour స్పెండ్ చేసి కనుక విల్ గెట్ 2 units. లాస్ట్ ఇయర్ వి గాట్ 5 units. లాస్ట్ ఇయర్ 5 వచ్చినాయి, కానీ ఇప్పుడు 2 వచ్చినాయి. అంటే వర్కర్ యొక్క ప్రొడక్టివిటీ బాగా తగ్గిపోయింది. దర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. నౌ వీ షుడ్ ఐడెంటిఫై వర్కర్ యొక్క ప్రొడక్షన్ సబ్స్టాన్షియల్గా తగ్గిపోవడం రీజన్ అంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. దేర్ ఫార్ ప్రొడక్టివిటీ ఆఫ్ కరెంట్ ఇయర్ టు బి కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సో దట్ మెజర్స్ ఆర్ టు బి టేకెన్ సో దట్ మనకి ఫ్యూచర్లో అది రిపీట్ కాకుండా ఉంటుంది. ఓకేనండి. కాబట్టి అది ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. ఇందాక చెప్పింది ప్రొడక్టివిటీ ఆఫ్ మెటీరియల్. నాట్ ఓన్లీ దట్, లైక్ దట్ వీ నీడ్ టు కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్టివిటీ. మిషన్ యొక్క ప్రొడక్టివిటీ ఎంత, పవర్ యొక్క ప్రొడక్టివిటీ ఎంత, క్యాపిటల్ యూస్ ఎంత ఎఫెక్ట్గా వాడాము అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, లెట్ టేక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ బై ఇన్వెస్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ కంటిన్యూ చేయాలా వద్దా చెప్పాలంటే ఆ డిపార్ట్మెంట్ ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. ఎంత ఎఫెక్టివ్గా క్యాపిటల్ మనం యూజ్ చేస్తామని చెప్పడం కోసం వాడడానికి అవకాశం ఉంది. అంటే రిసోర్స్ మనకి ఎఫెక్టివ్గా దట్ ఈస్ రిసోర్స్ అంటే మనకి ఈ రిసోర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి కంపేర్ చేసుకోవచ్చు. ఇలాగ రా మెటీరియల్ ప్రొడక్టివిటీ ఎంత, లేబర్ ప్రొడక్టివిటీ ఎంత, మిషన్ ప్రొడక్టివిటీ ఎంత, పవర్ ప్రొడక్టివిటీ ఎంత, అలా ఒక్కొక్కటి మీరు కంపేర్ చేసుకోవడం ఒక పద్ధతి. ఫాలో అవుతున్నారా? ఇన్స్టెడ్ ఆఫ్ అసర్టైనింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్సెస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ప్రొడక్టివిటీ టోటల్ అవుట్పుట్ బై టోటల్ ఇన్పుట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫుల్ ప్రొడక్టివిటీ. అన్నీ తీసుకుంటాం. దిస్ ఈజ్ మనకి దీని ఏమంటే మనం పార్షియల్ ప్రొడక్టివిటీ. ఓన్లీ 1 number యూ హ్యావ్ టేకెన్. హియర్ వీ హ్యావ్ కంపేరింగ్ ఓన్లీ రా మెటీరియల్. అవుట్పుట్ అంటే అన్నీ కలిపి వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ లేబర్ కూడా తీసుకున్నాం, లేబర్ ప్రొడక్టివిటీ. అంటే ఓన్లీ ఒకటే నెంబర్ తీసుకుంటే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ పార్షియల్ ప్రొడక్టివిటీ. ఇక్కడ మనకి టోటల్ అవుట్పుట్ బై టోటల్ ఇన్పుట్. వీ హ్యావ్ టేకెన్ టోటల్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ టోటల్ అవుట్పుట్. దెర్ఫోర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ ఫుల్ ప్రొడక్టివిటీ. వీ హ్యావ్ 2 types ఆఫ్ ప్రొడక్టివిటీ. దట్ ఈస్ ఫుల్ ప్రొడక్టివిటీ యాజ్ వెల్ యాజ్ వాట్ పార్షియల్ ప్రొడక్టివిటీ. ఓకేనా? అంటే మనకి ప్రొడక్టివిటీ బాగా ఉందని ఎప్పుడు అంటామంటే కనుక ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడాము అని మనం ఎప్పుడు చెప్తాం సార్ అంటే ఇలా చూడండి. లెట్స్ సీ ప్రొడక్టివిటీ. దట్ ఈస్ వెన్ ఇన్పుట్ ఈస్ 100 kgs. ఇన్పుట్ 100 ఇస్తే కనుక మీకు అవుట్పుట్ ఎంత రావాలి సార్ అంటే లెట్ టేక్ నార్మల్ యాజ్ 10%. అప్పుడు ఎంత రావాలి? 10 పోయి 90 రావాలి. కానీ మనకి వి గాట్ సేమ్ 90 బట్ ద ఇన్పుట్ గివెన్ ఈజ్ ఓన్లీ 95. అంటే మనకి లాస్ ఎంత? ఓన్లీ 5. సో ఈ కేసులో ఈ ఫస్ట్ అకేషన్. లెట్ టాక్ అబౌట్ సెకండ్ అకేషన్. ఇన్పుట్ గివెన్ ఈజ్ 100 బట్ అవుట్పుట్ లెట్స్ సే అవుట్పుట్ ఈజ్ 92. ఇట్ ఈజ్ లాస్. సో చెప్పండి, ఫస్ట్ అకేషన్ ప్రొడక్టివిటీ, సెకండ్ అకేషన్ ప్రొడక్టివిటీయా? రెండు కూడా ప్రొడక్టివిటీ. ఎందుకనే? సేమ్ ఇన్పుట్ ఇచ్చి రావాల్సిన దానికన్నా ఎక్కువ అవుట్పుట్ చేసిన నేను మాట్లాడరు. కాబట్టి ఇక్కడ చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది బట్ యూఆర్ స్పెండింగ్ లెస్ ఇన్పుట్ దాన్ రిక్వైర్డ్ ఇన్పుట్. తక్కువ ఇన్పుట్ వాడి సేమ్ అవుట్పుట్ చేసిన
ఆర్ సేమ్ ఇన్పుట్ వాడి రావాల్సిన కానీ ఎక్కువ అవుట్పుట్ చేసిన మీనింగ్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్ వాడాం. రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడబట్టే మనకి ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఏంటి మాట్లాడరు. కాబట్టి ఇన్ దీస్ 2 కేసెస్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంపెనీ ఇస్ వాట్ మోర్. కాబట్టి రిసోర్స్ మనకి ఎఫెక్టివ్గా వాడడం యొక్క పర్పస్ ఏంటి, రిసోర్స్ ఎఫెక్టివ్గా వాడడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది మనకి, లెట్ టేక్ జపాన్ ఆర్ చైనా, దట్ ఈస్ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాస్ట్ బాగా తగ్గిపోతుంది అనమాట. ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి తక్కువ రేటుకి మనకి ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. దేర్ బై దే ఆర్ ఎక్స్పోర్టింగ్ గూడ్స్, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ బాగా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ మెటీరియల్ ప్రొడక్టివిటీ దట్ ఈస్ ఎఫెక్టివ్గా వాడుతున్నారు, వేస్ట్ తగ్గించి వాడతారు. దట్స్ వై దేర్ కాస్ట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వెరీ దట్ ఈస్ లెస్, తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ రేటుకి మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట వాళ్ళకి. కాబట్టి కంపెనీ గ్రోత్ అవ్వాలన్నా, దట్ ఈస్ ఇండస్ట్రీ గ్రో అవ్వాలన్నా, ఒక ఇండస్ట్రీ గ్రో అయిందంటే ద గ్రోత్ ఆఫ్ వన్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఆన్ వాట్ అనదర్ ఇండస్ట్రీ. కంపెనీ డెవలప్ అయిందంటే దాన్ని బట్టి ఇండస్ట్రీ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. వేరే కంపెనీ కూడా కాపీ చేస్తారు కాబట్టి, ఇమిటేట్ చేస్తారు కాబట్టి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ డెవలప్ అయితే, ఒక ఇండస్ట్రీ డెవలప్ అయితే కనుక ద గ్రోత్ ఇన్ వన్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ ఏ ఫేవరబుల్ ఇంపాక్ట్ ఆన్ అదర్ ఇండస్ట్రీ. ఇటు కూడా ఉండొచ్చు అనుకోండి, వేరే ఇండస్ట్రీ మీద వేరే విషయం. కాబట్టి అలా ఒక ఇండస్ట్రీ డెవలప్ అయితే వేరే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడేమవుతుంది మనకి ఎకానమీ యాజ్ ఏ హోల్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, దట్ ఈస్ లెట్ టాక్ అబౌట్ కంపెనీకి ఏమవుతుంది, విల్ హ్యావ్ ఏ మోర్ ప్రాఫిట్, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది లేదా, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కంపెనీ కెన్ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది. దే కెన్ గివ్ మోర్ అమౌంట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్, దే కెన్ రిటైన్ మోర్ ఫండ్స్. అవునండి, దే కెన్ డైవర్సిఫై ద ఫండ్స్ ఫర్ ఎక్స్పాన్షన్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దాంట్లో ఎంప్లాయీస్కి బెనిఫిట్ వస్తుంది, దే హ్యావ్ ఏ మోర్ దట్ ఈస్ మోర్ దేర్ మనకి హెల్దీ అట్మాస్ఫియర్ దే ఆర్ క్రియేటింగ్, మోర్ ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్. దట్ ఈస్ ఎక్కువ శాలరీ పే చేస్తారు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రొడక్టివిటీ మనకి ఎఫిషియెంట్గా ఉంటే కనుక తక్కువ రేటుకి పబ్లిక్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అట్ లెస్సర్ రేట్స్ వీఆర్ గోయింగ్ టు దట్ ఈస్ ప్రొవైడ్ సర్వీస్ టు ద కస్టమర్స్. ఏమో మాట్లాడరు. కాబట్టి అదర్లాస్ గవర్నమెంట్కి ఏమొస్తుంది, ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే కనుక ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారు కదా, గవర్నమెంట్ బెనిఫిషియల్ ఉంటుంది అనమాట. అలా మనకి రిసోర్స్ ఎఫెక్టివ్గా వాడడం వల్ల లైక్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఆర్ హావింగ్. ఓకేనండి. కాబట్టి రిసోర్స్ మొత్తం ఎఫెక్టివ్గా వాడాలంటే లేటెస్ట్ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోవాలి. వర్కర్ షుడ్ బి వాట్ ఫ్లెక్సిబుల్, వర్కర్ ట్రైనింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ విల్ డిసైడ్ క్వాలిటీ అవుట్పుట్స్, వీటిపైన డిపెండ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ప్రొడక్టివిటీ అనేది. ఏమో మాట్లాడరు. ఇదిగోండి, జస్ట్ వీ నీడ్ టు కంపేర్ వాట్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్. రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్టివిటీ. చూడండి, ప్రొడక్టివిటీ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటి సార్ అంటే, ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్టివిటీ కెన్ వ్యూ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. బీట్ కాంపిటీషన్ బీట్ చేయడానికి అవకాశం, తక్కువ రేట్స్కి మనం ఎక్కువ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. టు గైడ్ టు ద మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలా, ఉన్న ప్రొడక్ట్స్తో కంటిన్యూ చేయాలా అనేది డిసైడ్ చేయడం కోసం అవకాశం ఉంటుంది. ఇండికేటర్ ఆఫ్ ప్రోగ్రెస్, దట్ ఈస్ మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈ ప్రొడక్టివిటీ లాస్ట్ ఇయర్ అంతా యూనిట్స్ మెటల్ 4 యూనిట్స్, ఇప్పుడంతా 5 యూనిట్స్, అంటే రా మెటీరియల్ ఎఫెక్టివ్గా వాడుతున్నామంటే ఇట్ ఇండికేట్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద బిజినెస్. మ్యాక్స్ యూటిలైజేషన్ ఆఫ్ స్కేర్ రిసోర్సెస్, ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడడానికి అవకాశం ఉంది. స్కేర్ రిసోర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. హూస్ అవైలబిలిటీ ఈజ్ లెస్ దాన్ రిక్వైర్మెంట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ స్కేర్ సిటీ. ఆ స్కేర్ సిటీగా ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా వాడడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే మాట్లాడరు. కీ టు ద నేషనల్ ప్రాస్పెరిటీ, నేషన్ మొత్తం డెవలప్ అవ్వాలంటే రిసోర్స్ మొత్తం ఎఫెక్టివ్ వాడితే కనుక యూత్ మనకి తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి గూడ్స్. దట్ ఈస్ దేర్ బై యూత్ మనకి వర్కర్స్కి చూడండి ఎక్కువ వేసి పే చేస్తాం. హయ్యర్ ప్రాఫిట్ విల్ యూత్ మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఎక్కువ నేషన్కి ట్యాక్స్ రూపాయలు పే చేస్తాం. కాబట్టి ఓవరాల్గా పెరగడానికి ఇక్కడ యూత్ మనకి ఎకానమీ యాజ్ ఏ హోల్గా గ్రో అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట. బెటర్ టు వర్కర్స్, ప్రాస్పర్ టు లేబర్కి విల్ హ్యావ్ ఏ ఇంప్రూవ్డ్ వర్కింగ్ కండిషన్స్, విల్ హ్యావ్ ఏ మోర్ బోనస్ ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ హెల్దీ, ఎక్కువ శాలరీ పే చేయడానికి అవకాశం ఉంది. అదర్ బెనిఫిట్స్ ఏంటి, విల్ హ్యావ్ ఏ మోర్ ప్రాఫిట్, గుడ్ విల్ ఆఫ్ ద ఫార్మ్ విల్ ఇంక్రీజ్ బికాస్ వీఆర్ ఆఫరింగ్ ఎట్ లెస్ రేట్ టు ద జనరల్ పబ్లిక్. కాంపిటేటివ్ స్ట్రెంత్, కాంపిటేటివ్ కంపేర్ చేస్తే మనం తక్కువ రేట్స్కి ఎక్కువ గూడ్స్ సేల్ చేస్తాం అనమాట. ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ వాట్ ఈస్ హౌ టు మెజర్ ద ప్రొడక్టివిటీ, జస్ట్ విల్ కంపేర్ ఇన్పుట్స్ విత్ అవుట్పుట్స్, అవుట్పుట్ విల్ కంపేర్ విత్ ఇన్పుట్స్, దాన్ని బట్టి చెప్తాం అనండి. ఇదిగోండి, వాట్ ఆర్ ద వెల్ నోన్ ఇండిసెస్, మ్యాన్ అవర్ ప్రొడక్టివిటీ, అవుట్పుట్ బై మ్యాన్ అవర్స్. ప్రొడక్టివిటీ, ప్రాఫిట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, ప్రాఫిట్ అంటే అవుట్పుట్, క్యాపిటల్ అంటే ఇన్పుట్. ఫైనాన్షియల్ రేషియోస్ అంటే చాలా ఉంది తెలుసు కదా. ఫైనాన్షియల్ రేషియో ఆన్సర్ ఉంటుంది మీకు. కరెంట్ రేషియో, క్విక్ రేషియో, అసెట్స్ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో, ప్రాఫిట్ రేషియో ఎక్సెట్రా. అదర్ యూస్ఫుల్ మెజర్స్, దట్ ఈస్ ఇంక్లూడ్ మ్యాన్ పవర్ ప్రొడక్టివిటీ, అవుట్పుట్ బై
ఇన్పుట్ అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ మ్యాన్ అవర్స్. మెటీరియల్ ప్రొడక్టివిటీ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ అంటే సేల్ వాల్యూ అనమాట, డివైడ్ బై కాస్ట్ ఆఫ్ మెటీరియల్. క్యాపిటల్ ప్రొడక్టివిటీ అవుట్పుట్ ఆఫ్ సేల్ వాల్యూ డివైడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే తన యొక్క జనరేటింగ్ పవర్ రెవెన్యూ పైన ఎంత తెలుస్తుంది అనమాట. ఏంటంటే మాట్లాడరు. ఎనర్జీ ప్రొడక్టివిటీ టోటల్ వాల్యూ బై టోటల్ ఎనర్జీ. కంబైన్ అంటే అన్ని తీసుకుంటాను అనమాట, టోటల్ సేల్ వాల్యూ బై టోటల్ ఇన్పుట్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దిస్ ఇస్ నోన్ యాజ్ ఫుల్ ప్రొడక్టివిటీ. ఎందుకంటే పార్షియల్ ప్రొడక్టివిటీ అంటే విల్ టేక్ ఓన్లీ వన్ ఇన్పుట్. ఫుల్ ప్రొడక్టివిటీ అంటే కనుక విల్ టేక్ టోటల్. ఎందుకంటే టోటల్ అవుట్పుట్ టోటల్ ఇన్పుట్స్. టోటల్ ఇన్పుట్ అంటే మెటీరియల్, లేబర్, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్ని టోటల్ కాస్ట్ అనమాట. వాట్ ఆర్ ద టూల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ? ప్రొడక్షన్ పెంచాలంటే వర్కర్కి హ్యూమన్ ఆస్పెక్ట్ చూడండి, వర్కర్ ట్రైనింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ ది కోఆపరేషన్ ఆఫ్ వర్కర్ ఈస్ రిక్వైర్డ్, దేర్ బై వీ కెన్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. సప్లై ఆఫ్ ఇన్పుట్స్, ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్. దెన్ లేటెస్ట్ టెక్నాలజీ వీ షుడ్ ఇంప్లిమెంట్. ఓకే, దాని తర్వాత చూడండి, లెట్ టాక్ అబౌట్ ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ చూడండి, ఇక్కడ వీఆర్ హ్యావింగ్ ఏ TQM, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో యాజ్ ఫర్ యాజ్ TQM ఈస్ కన్సర్న్, దట్ ఈస్ ఏ కంటిన్యూస్ అప్రోచ్ టు బి ఫాలోడ్. దట్ ఈస్ కంటిన్యూస్గా మనకి క్వాలిటీ గూడ్స్ ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ గూడ్స్ ఆఫర్ చేస్తే ద కస్టమర్ ఈజ్ రెడీ టు పే ప్రీమియం ఫర్ ఇట్. ఎక్కువ కూడా కస్టమర్ ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి కంపెనీ యొక్క గుడ్ విల్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. కాబట్టి ఇంకా సెకండ్ హ్యాండ్ అడగడ కస్టమర్. ఇంకా లెట్ టేక్ LG ప్రొడక్ట్స్ తీసుకోండి. LG తెలుసు కదా, కాబట్టి యాపిల్ ఫోన్. కాబట్టి ఒక బ్రాండ్ ఉంది, దట్ ఈస్ మనకి ఇంకా క్వాలిటీ బట్టే మనకు వచ్చిందనమాట. కాబట్టి మనకి బాగోద్దు. ఓకే, ఇలా చూడండి, నా కమ్ టు ద పాయింట్. కొద్దిగా ఉంది, ఇంకొంచెం చెప్పనా వద్దా? చెప్పండి, ఇంకా టైం ఉంది కదా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, a philosophy that involves everyone in the organization on a continual effort to improve quality and achieve customer satisfaction. That is, the quality is decided by the customer. Customer ఏ క్వాలిటీ, కస్టమర్ కావాల్సిన ఫీచర్స్ ఇస్తే అదే క్వాలిటీ ప్రొడక్ట్. కాబట్టి మనకి క్వాలిటీ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ కస్టమర్. సో ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి పార్టిసిపేట్ ఇన్ ద ప్రొడక్షన్ యాక్టివిటీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ద క్వాలిటీ ప్రొడక్ట్. చూడండి, క్వాలిటీ ప్రొడక్ట్స్ చేయాలనేది టాప్ మేనేజ్మెంట్ కమిటెడ్ టు సపోర్ట్. దట్ ఈస్ టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ అండ్ సపోర్ట్. దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ టాప్ లెవెల్, మీడియం యాజ్ వెల్ యాజ్ లోయర్ లెవెల్. లోయర్ లెవెల్ ఎంత అనుకున్నా క్వాలిటీ గూడ్స్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా అవకాశం లేదు. టాప్ మేనేజ్మెంట్ హ్యాస్ టు డిసైడ్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ గూడ్స్. వాళ్ళు డిసైడ్ చేస్తేనే మనకి క్వాలిటీ గూడ్స్ అవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ మిడిల్ లెవెల్, దట్ ఈస్ లోయర్ లెవెల్ వాళ్ళు ఎంత అనుకున్నా సరే క్వాలిటీ గూడ్స్ వచ్చే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఏంటంటే మాట్లాడరు. ఫోకస్ బోత్ ఆన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. ఎక్స్టర్నల్ అంటే అవుట్ కస్టమర్స్. ఇంటర్నల్ కస్టమర్స్ అంటే సమ్టైమ్స్ అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్. అలాంటప్పుడు మనకి పాయింట్ ఏంటి సార్ అంటే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్పుట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం కావాల్సిన యూనిట్స్, ఎలాంటి ఫీచర్స్ ఉన్న అవుట్పుట్ కావాలో అలాంటి ప్రొడక్షన్ చేయాలన్నమాట ప్రీవియస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఇంటర్నల్ కస్టమర్స్ యాజ్ వెల్ అవుట్ సైడ్ కస్టమర్స్ కావాల్సిన ఫీచర్స్ మాత్రమే ప్రొడక్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. సో ఎంప్లాయీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే తప్ప మనకి క్వాలిటీ గూడ్స్ వచ్చే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. తర్వాత అండి, కైజన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్. కైజన్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఒకసారి చేసి ఆపేయడం కాదు, ఎప్పటికప్పుడు ఇంకా చేయడానికి అవకాశం ఉంది, బెటర్మెంట్ చేయడానికి అవకాశం ఉందని మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట. దేర్ బై వీ కెన్ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. పార్ట్నర్షిప్ విత్ సప్లయర్స్. క్వాలిటీ ఆఫ్ ఫినిష్ గూడ్స్ ప్యూర్ డిపెండ్స్ అపాన్ వాట్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ పైన డిపెండ్ అవుతాయి. కాబట్టి ఎస్టాబ్లిషింగ్ పర్ఫార్మెన్స్ మెజర్స్ ఫర్ అ ప్రాసెస్. అంటే ప్రతి ప్రాసెస్ తర్వాత, ప్రతి డిపార్ట్మెంట్ తర్వాత క్వాలిటీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అనుకున్న ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఎంత క్వాలిటీతో రావాల్సిన అవుట్పుట్ అంతే క్వాలిటీతో వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలన్నమాట. దేర్ బై ఇఫెక్ట్ ఆల్ ఇఫ్ ఆర్ హ్యావింగ్ డిఫెక్ట్ అక్కడే రిజెక్ట్ అవుతుంది అనమాట. క్వాలిటీ గుడ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. దీంతో పాటు ఇలా చూడండి, వీఆర్ హ్యావింగ్ క్వాలిటీ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ న్యూ స్టడీ మెటీరియల్ చాలా తక్కువ ఇచ్చారు కంటెంట్ యాక్చువల్గా దీనికి సంబంధించి. వీఆర్ హ్యావింగ్ ISO స్టాండర్డ్స్. సో మనకి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అంటే మనకి ఎలాంటి గూడ్స్ ప్రొడక్షన్ చేస్తున్నాం, క్వాలిటీ గూడ్సా కాదా, సో మనకి ప్రొడక్ట్ డిజైన్ ఏ విధంగా ఉంది, ఆ ఫ్యాక్టరీ యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, దానికోసం వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ స్టాండర్డ్స్ ఆర్ దేర్. సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్టాండర్డ్స్. రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 9000 సిరీస్, 9000, 9001, 9002, 9003, 9005. దెన్ వీఆర్ హ్యావింగ్ 15000 సిరీస్. ఓకే, అవి మాత్రమే మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెటీరియల్ చాలా ఎక్కువ ఇచ్చాం, కానీ ఇక్కడ మాకు చాలా తక్కువ ఉందన్నమాట కంటెంట్. ఓకేనా. చూడండి ఇక్కడ ISO చూడండి స్టాండర్డ్స్.
ఈవెన్ దీంట్లో పేర్లు కూడా పెద్దగా ఇచ్చినట్లేరు. బోర్డు మీటర్ చూడండి 280. వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వేరే డిఫరెంట్ టాపిక్స్లో కవర్ అయిపోయాయి అన్నమాట. కెపాసిటీ ప్లానింగ్ దాంట్లో కొన్ని కవర్ అయినాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. కొత్త ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇదిగోండి ఐఎస్ఓ స్టాండర్డ్స్ బేసిక్స్ వేర్ హావింగ్ చూడండి. ఇదిగోండి 9001, 9002, 9003, 9004. ఇదిగోండి సిరీస్ ఉన్నాయి అంతే. చూడండి రైట్ నా వేర్ హావింగ్ 14,000. చూడండి 14,000 స్టాండ్ దేనికి సంబంధించారంటే కన్సర్న్డ్ మినిమైజేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్ కాజ్డ్ బై ఇట్స్ ఆపరేషన్. అంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకుండా మనం ప్రొడక్షన్ చేస్తున్నామా లేదా సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కోసం ఐఎస్ఓ స్టాండర్డ్ 14,000 అనమాట. ఓకేనండి. ఐఎస్ఓ మనకి కొన్ని చెప్తారన్నమాట. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది మాకని చెప్తూ ఉంటారు కంపెనీస్ వాళ్ళు. అంటే ఐఎస్ఓ దట్ ఈస్ ఇండికేట్స్ వాట్ క్వాలిటీ దట్ ఈస్. కాబట్టి మనకి వీఆర్ హావింగ్ డిఫరెంట్ స్టాండర్డ్స్, వీఆర్ హావింగ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ వీఆర్ హావింగ్. ఇక్కడ చూడండి మనకున్న స్టాండర్డ్స్ ఏంటంటే కనుక రైట్ నా వీఆర్ హావింగ్ ఓన్లీ 2 సిరీస్. చూడండి ఇక్కడ దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి ఐఎస్ఓ సిరీస్ ఉంది చూడండి. ఇక్కడ వీఆర్ హావింగ్ ఐఎస్ఓ సిరీస్. ఈ ఐఎస్ఓ సిరీస్ మనకి ఇదిగోండి సిరీస్ చూడండి 1 to 19,999 అదొక సిరీస్. 20,000 to 99,099 అంట. సో మనకుందండి సార్ ప్రస్తుతం అంటే కనుక 9,000 సిరీస్లో ఒక 9,000, 9,001, 9,002, 4. దెన్ వీఆర్ హ్యావింగ్ 15,000 స్టాండర్డ్. ఇక్కడ చూడండి ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ రావాలంటే కనుక మనం అప్లై చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావాలంటే కనుక వీ నీడ్ టు అప్లై. వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళ టీం వాళ్ళు వస్తారన్నమాట. గిన్నీస్ బుక్ ఎలాగైతే ఉందో దట్ ఈస్ అలాగే మనకి ఆ టీం వాళ్ళు వస్తారు. వాళ్ళు మన ఆర్గనైజేషన్లో ఎలాంటి ప్రొసెస్ ఫాలో అవుతున్నామో చెక్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క నామ్స్కి సెట్ అయితే కనుక దెన్ దే విల్ గివ్ ఏ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ తర్వాత 5 years ఒకసారి వాళ్ళు రివ్యూ చేస్తారన్నమాట. దట్ ఈస్ అదే స్టాండర్డ్ ఫాలో అవుతున్నారా, దట్ ఈస్ అలాగే ఆ స్టాండర్డ్స్ మనకి రివైజ్ చేసినప్పుడు కంటిన్యూ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారన్నమాట. ఓకేనండి. దానికి మనం ఫీ పే చేయాల్సిన అవసరం ఉంది. దే విల్ కనెక్ట్ అన్ ఆడిట్. వాళ్ళు వచ్చి ఆడిట్ కనెక్ట్ చేస్తారు. దాన్ని బట్టి సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఓకేనా. ఓకే ప్రస్తుతం అయితే మనకి స్టాండర్డ్స్ ఏమున్నాయి ఇదిగోండి వర్క్ బుక్లో ఉన్నాయి. ఐఎస్ఓ 9,000 ఈజ్ ఆల్ అబౌట్ క్వాలిటీ గూడ్స్ మనం ప్రొడక్షన్ చేస్తాం లేదా చెప్పే స్టాండర్డ్ ఏంటి సార్ అంటే కనుక 9,000 సిరీస్. దాంతోపాటు మనకి వీఆర్ హావింగ్ 14,000 దేనికి బాబా పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం లేదా పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ మనం కంప్లై అవుతున్నాం లేదా చెక్ చేయడం కోసం ఉన్న స్టాండర్డే మనకి 14,000 సిరీస్ అనమాట. కాబట్టి ఈ స్టాండర్డ్స్ ఉన్నాయంటే కనుక దట్ విల్ ఎన్హాన్స్ ద గుడ్ విల్ ఆఫ్ ద ఫామ్. కాబట్టి మనం క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేస్తామని వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఆ స్టాండర్డ్ ఉంటేనే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టాండర్డ్. ఇలా చూడండి ఒకసారి ఐఎస్ఓ 9,000 ఫ్యామిలీ ఆఫ్ స్టాండర్డ్ రిప్రజెంట్స్ ఇంటర్నేషనల్ దట్ ఈస్ కన్సిస్ట్ ఆన్ గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ విత్ ఎయిమ్ ఆఫ్ ఇన్షూరింగ్ దట్ ఆర్గనైజేషన్ కెన్ టైమ్ అండ్ టైమ్ అగైన్ డెలివర్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ దట్ మీట్ క్లయింట్స్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. అంటే కస్టమర్కి కావాల్సిన క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేస్తున్నారని చెప్పే స్టాండర్డ్ అవుతుందో ఐఎస్ఓ 9,000 అనమాట. ఆ సర్టిఫికేషన్ ఉంది అంటే కనుక దట్ మీన్స్ వాట్ కస్టమర్ మనకి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది అని మనకి చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఓకేనండి. దీస్ గుడ్ ప్రాక్టీస్ హ్యావ్ బీన్ డిస్టిల్డ్ ఇన్ టు సెట్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ రిక్వైర్మెంట్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఆర్గనైజేషన్ డస్ ఇట్ సైజ్. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ దట్ ఈస్ మనకి వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్, దట్ ఈస్ సర్వీస్ సెక్టరా, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్నా, పబ్లికా, ప్రైవేటా అనేది ఇర్రెలవెంట్. కాబట్టి వాళ్ళు కస్టమర్కి కావాల్సిన గూడ్స్ క్వాలిటీ గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అని చెప్పే సిరీస్ మనకి 9,000 సిరీస్ అనమాట. ఇవి కాకుండా మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తున్నాము, ఎలాంటి డివైస్ వాడుతున్నాం దానికో స్టాండర్డ్. దట్ ఈస్ ఈ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన ఎలా వాడతాం దానికో స్టాండర్డ్. ఓకేనండి. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ వాట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ వీఆర్ హ్యావింగ్. అలా మనకి చాలా స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఓకేనండి. అయితే దాంట్లో మనకున్న స్టాండర్డ్స్ ఏంటి సార్ అంటే ఓన్లీ 9,000 యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ 14,000 సిరీస్ అనమాట.
లిస్ట్ అయితే మనకి చాలా లిస్ట్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి అవేం మనకు ప్రస్తుతం అయితే అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ. ఏంటంటే మాట్లాడరు. నెక్స్ట్ వన్ అయితే చూడండి, ఇక్కడ లెట్స్ స్టార్ట్ విత్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. దాంట్లో మనకి కొత్తగా వచ్చిన టాపిక్ ఏంటి సార్ అంటే సింప్లెక్స్ టేబుల్. యాజ్ ఫర్ యాజ్ సింప్లెక్స్ టేబుల్ ఈజ్ కన్సర్న్, సింప్లెక్స్ టేబుల్ కొత్తగా యాడ్ అయింది. దానికి సంబంధించి ఫస్ట్ మనకి విల్ హ్యావ్ ఏ హౌ టు ఫార్ములేట్ ది ఈక్వేషన్స్ ఎలా ఫార్ములేట్ చేయాలి అనే దాని మీద మనం పెడదాం ఫోకస్. లెట్స్ సీ యాజ్ ఫర్ యాజ్ ద లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ ఈజ్ కన్సర్న్, వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ LPP. So this LPP is used for what? That is a linear programming problem is used for how to use a scarcity of resources in an optimum way. ఉన్న రిసోర్స్ మనకి స్కేర్సిటీగా ఉన్నప్పుడు ఆ స్కేర్సిటీగా ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఆప్టిమమ్ వేగా ఎలా యూజ్ చేయాలి అని చెప్పే కాన్సెప్టే మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్స్ ఈజ్ ఓన్లీ వన్, ఒకటే స్కేర్సిటీ అనుకోండి, దట్ ప్రాబ్లమ్ కెన్ బి హ్యాండిల్ బై యూజింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ మార్జినల్ కాస్టింగ్ కీ ఫ్యాక్టర్ వాడు సాల్వ్ చేస్తాం. బట్ వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్, ప్రొడక్షన్ చేయాలంటే మనకి ఏం కావాలి? రా మెటీరియల్ కావాలి, లేబర్ కావాలి, మిషన్ కావాలి, క్యాపిటల్ కావాలి, ఇవన్నీ కావాలి. వీటిలో దట్ ఈస్ మోర్ దాన్ వన్ కీ ఫ్యాక్టర్ ఉంటే కనుక దెన్ దట్ విల్ బీ సాల్వ్ బై యూజింగ్ వాట్ కాన్సెప్ట్ కాల్డ్ లీనియర్ ప్రోగ్రామింగ్. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ 2 ప్రొడక్ట్స్ ఆర్ దేర్, A and B. ఫస్ట్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత సార్ అంటే లెట్ ఏ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ 10 రూపీస్, హియర్ 20 రూపీస్. కాబట్టి రెండింటిలో ఏ చేయాలి? ఫస్ట్ బి చేయాలి, ఎందుకంటే 20 వస్తుంది కాబట్టి. అయితే రా మెటీరియల్ మనకి బి చేయాలంటే ఏ చేయాలంటే మనకి ఎన్ని కేస్ కావాలంటే 2 కేస్ కావాలి, బి చేయాలంటే 5 కేస్ కావాలి. అప్పుడు మనం ఏ చేయాలి అంటే మనకి వెన్ రా మెటీరియల్ ఈజ్ కేసీటీ, లెట్ టేక్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఈజ్ ఓన్లీ 10,000 కేస్, 10,000 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 కేజీ మనం యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏ లేక ఉందా, బి లేక ఉందా? ఏ అంత 10 కేస్ ఫర్ 1 యూనిట్, 1 యూనిట్ రిక్వైర్ 2 కేస్. For 2 case if you spend, you will get 10 rupees. For 1 case, you will get 5 rupees. What about B? 20 by 5, 4 rupees only will get. కాబట్టి 1 కేజీ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఏ ఉందా, బి ఉందా? ఏ ఉంది కాబట్టి మనం ముందు ఏకి వాడాలి. కాబట్టి ప్రొడక్షన్ మనకి ఏ చేయాలా, బి చేయాలా, ఓన్లీ ఏ చేయాలా, కాంబినేషన్ చేయాలా, కాంబినేషన్ చేసి ఏ చేయాలి అన్నప్పుడు మనకి ఈ డెసిషన్ వస్తుంది అనమాట. సిమిలర్లీ లేబర్ రిక్వైర్డ్, లేబర్ ఎంత కావాలంటే అవైలబుల్ లేబర్ ఈజ్ 5,000 అవర్స్. 1 యూనిట్ చేయాలంటే ఇక్కడ 10 అవర్స్ కావాలి, ఇక్కడేమో 20 అవర్స్ కావాలి. దెన్ లెట్ టేక్ మిషన్ మనకి 10,000 అవర్స్ ఉన్నాయి, 10తో 1 యూనిట్ చేయాలంటే ఇక్కడ దట్ ఈస్ 30 అవర్స్ కావాలి, ఇక్కడేమో 50 అవర్స్ కావాలి. ఏదైనా మాట్లాడరు. ఇలా మనకి రిసోర్స్ అన్నీ కూడా స్కేసిటీ ఉన్నాయి, ఎంతకన్నా ఎక్కువ వాడడం లేదు. అలాంటప్పుడు చెప్తారా హౌ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్? ఫర్ దిస్ వీ నీడ్ టు ఫార్ములేట్ ఈక్వేషన్స్ ఇన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్. ఎర్లియర్ వీఆర్ యూజ్ టు హ్యావ్ ఓన్లీ ఫార్ములేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా ఫార్ములేట్ చేయాలి మాత్రం ఉండేది. బట్ నవ్ వీఆర్ హ్యావింగ్ వాట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ హ్యావింగ్ దట్ ఈస్ ఇవి ఈక్వేషన్ ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఉందన్నమాట. సాల్వ్ చేయాలంటే రైట్లో వీఆర్ హ్యావింగ్ 2 మెథడ్స్ ఆర్ దేర్, దట్ ఈస్ గ్రాఫికల్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ సింప్లెక్స్ మెథడ్. వాట్ ఈస్ దట్? గ్రాఫికల్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ సింప్లెక్స్ మెథడ్. ఇలా చూడండి, ఫస్ట్ మనం ఈక్వేషన్ ఎలా ఫార్ములేట్ చేయాలంటే హౌ టు ఫార్ములేట్ ఈక్వేషన్. సో వీఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్. సో దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ constraint equations. For each and every condition we should frame one equation. Then non-negativity function. Let's see, for example, objective. The objective of the problem either it is for minimization or maximization. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఆబ్జెక్టివ్ మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్. కాంట్రిబ్యూషన్ ఇచ్చాం, we need to maximize. Do you know how many units of product A to be produced? We don't know. Let X be the number of units of product A. Let Y be the number of units of product B to be produced. ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ ఇప్పుడు 1 యూనిట్ అమ్మితే ఎంత వస్తుంది? కాంట్రిబ్యూషన్ 10 వస్తుంది. అలా ఎన్ని అమ్ముతాం అనుకున్నాం? 1 యూనిట్ ఏ అమ్మితే 10 వస్తుందండి. అలా ఎన్ని యూనిట్స్ అమ్ముతాం అనుకున్నాం? ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. వాట్ ద టోటల్ కాంట్రిబ్యూషన్? దట్ ఈస్ మ్యాక్సిమైజ్ కాంట్రిబ్యూషన్. ఆల్వేస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ బీన్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఏ క్యాపిటల్ జెడ్. టెల్ మీ, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అమ్మితే 10 వస్తుంది. అలా ఎన్ని యూనిట్స్ అమ్ముతాం అనుకున్నాము? ఏ ఎక్స్ కాబట్టి 10x ప్లస్ బి ఎంత 20y. సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ కండిషన్ అండి. రా మెటీరియల్ ఎంత 10,000 ఉంది. ఫస్ట్ యూనిట్ చేయాలంటే 2 కేస్ కావాలి. 1 యూనిట్ 2 కేస్ అయితే ఏ ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే ఎన్ని కేస్ కావాలి? 2x కావాలి. 2x ప్లస్ 5y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000. వీ కెనాట్ యూజ్ మోర్ దెన్ 10,000. ఏంటో మాట్లాడరు.
కాబట్టి 2x plus 5y is the quantity of raw material required. Requirement should not more than what availability. That's why 2x plus 5y less than equal to 10,000. Similarly, second labor 1 unit చేయాలంటే 1 unit required 10 hours. For A, how many units of product A we are producing x number of units. కాబట్టి 10x plus 20y less than equal to 5,000. Then next one, that is 30x plus 50y less than equal to, that is 10,000. Okay, all these are what constraint equations. ఇవన్నీ కూడా మనకి కన్స్ట్రెంట్ అనమాట. అట్ లాస్ట్ వీఆర్ హ్యావింగ్ నాన్ నెగటివిటీ ఫంక్షన్. నాన్ నెగటివ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ వేరియబుల్స్ యూ హావ్ టేకెన్ దో షుడ్ నాట్ బి నెగటివ్. కాబట్టి ఎక్స్ కామా వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకేనండి. లెట్ ఏ కండిషన్ లైక్ దిస్. ఇలా చెప్పారు అనుకోండి, ప్రొడక్ట్ ఏ మినిమమ్ 2000 యూనిట్స్ చేయాలంటే ఏం చెప్తారు? ప్రొడక్ట్ ఏ మినిమం 2000 యూనిట్స్ ప్రొడక్షన్ చేయాలంటే ఈక్వేషన్ మీరు ఏం రాస్తారని అడుగుతున్నా. ప్రొడక్ట్ ఏ మినిమం 2000 యూనిట్స్ చేయాలి. నా వాట్ ఇస్ ద ఈక్వేషన్? గ్రేటర్ దాన్ ఈక్వల్ 2000. ప్రొడక్ట్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ 2000 అంతేనా? మరి ఎక్స్ అంటే దట్ ఈస్ ఏ అంటే ఎక్స్ కదా, కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2000. దట్ ఈస్ 2000. ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ బి రెండు కలిపి 10,000 కన్నా దాటకూడదు. వాట్ ఇస్ దిస్? ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఈక్వల్ టు 10,000. ప్రొడక్ట్ ఏ ఎంత చేయాలి సార్ అంటే మినిమమ్ ప్రొడక్ట్ ఏ కన్నా బి కన్నా డబల్ చేయాలి. ప్రొడక్ట్ ఏ ఎన్ని చేయాలంటే మినిమం బి కన్నా డబల్ చేయాలి. మళ్ళీ బి ఎందుకు వచ్చింది నెక్స్ట్లో? అదే నేను చెప్పాను. ఓకే, మీరు మీరు మార్చుకోవాలి దాన్ని. ఫస్ట్ ప్రొడక్ట్ ఎన్ని చేయాలంటే ప్రొడక్ట్ ఏ ఏం చేయాలంటే బి కన్నా డబల్ చేయాలి మినిమం. ఓకే, దట్ ఈస్ ఎంత? ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2y. ఎక్స్ అని ఫస్ట్ కదా, ఫస్ట్ ప్రొడక్ట్ దట్ ఈస్ ఫస్ట్ ప్రొడక్ట్ ఏం చేయాలంటే సెకండ్ ప్రొడక్ట్ కన్నా డబల్ చేయాలన్నమాట. ఓకేనండి. లైక్ దిస్ ఫర్ ఎవ్రీ కండిషన్ వీ నీడ్ టు ఫ్రేమ్ ఈక్వేషన్ లైక్ దిస్. దే ఆర్ గోయింగ్ టు గివ్ మల్టిపుల్ కండిషన్స్. ప్రతి కండిషన్ ఒక ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫార్ములేషన్. సే ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇస్ వాట్? మ్యాక్సిమేషన్. The objective function may be what? Minimation. By taking all the factors into consideration, we need to frame the equations. Now tell me how many types of equations we need to frame? 3 types. ఏంటవి? ఆబ్జెక్టివ్, కన్స్ట్రైన్, దట్ ఈస్ నాన్ నెగటివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్, కన్స్ట్రైన్, నాన్ నెగటివ్. ఇక్కడ మనకి 10x ప్లస్ 20 ఉంది కదా. ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్. వేరియబుల్ ముందుండే వాల్యూ ఏమంటాం మనం? కోఫిషియంట్ అంటాం. కోఫిషియంట్ 10 కోఫిషియంట్, ఇక్కడ ఎంత? 20 కోఫిషియంట్. ఇక్కడ నాట్ ఓన్లీ దట్, కన్స్ట్రైన్లో కూడా కోఫిషియన్స్ ఉన్నాయి. ఎక్స్ ముందు 2 కోఫిషియంట్, సెకండ్ ఏమో వైకి ముందు 5 కోఫిషియంట్. ఇది RHS. ముందు చూడండి. లెట్ us assume that you have inherited 1 lakh rupees from your father-in-law that can be invested in a combination of only 2 stock portfolios with the maximum investment allowed in either portfolio set at 75,000. 1 lakh అమౌంట్ ఉంది ఇన్వెస్ట్ చేయాలంటే. ఇట్ ఈస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ 2 స్టాక్ పోర్ట్ఫోలియోస్. వీ కెన్ ఇన్వెస్ట్ ఎయిదర్ మ్యాక్సిమం అంటే మనకి 75, ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ మ్యాక్సిమం 75,000 ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ కానీ సెకండ్ కానీ. ఆర్ ద ఫస్ట్ పోర్ట్ఫోలియో హ్యాస్ ఎన్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ 10% వైల్ సెకండ్ హ్యాస్ 20% రిటర్న్ ఇచ్చారన్నమాట. పర్సెంటేజ్ విల్ గెట్ రిటర్న్ ఓన్లీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ విల్ గెట్ రిటర్న్ అమౌంట్. ఏమో మాట్లాడరు. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ అసోసియేటెడ్ విత్ దీస్ పోర్ట్ఫోలియోస్, ఫస్ట్ హ్యాస్ అ రిస్క్ ఫ్యాక్టర్ రేటింగ్ at 4 అనే స్కేల్ ఆఫ్ 0 to 10. 0 to 10 రిస్క్ అయితే కనుక 4 రిస్క్ అంట. వైల్ సెకండ్ హ్యాస్ 9 రిస్క్. ఏం మాట్లాడరు. That is since you want to maximize your return, that is you will not accept average rate of return below 12%. 12% కన్నా తక్కువ ఉన్నా మనం రిటర్న్ యాక్సెప్ట్ చేయము. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అబోవ్ 6, రిస్క్ అబోవ్ 6 కన్నా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. అయితే హెన్స్ దెన్ యూ ఫేస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ మచ్ యూ షుడ్ ఇన్వెస్ట్, దట్ ఈస్ ఈచ్ పోర్ట్ఫోలియో. ఫార్ములేట్ ఈస్ లీనియర్ ప్రోగ్రామ్ LPP. ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలన్నమాట. వాట్ ఇస్ ఆబ్జెక్ట్ ఫంక్షన్? వీ నీడ్ టు ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఇస్ వాట్? See, maximize return. How to get return? Investment into rate of return will get return. Investment into rate of return will get return. Rate of return is given the question. Now tell me how much amount you should invest. How much amount you should invest in the first portfolio as well as second portfolio? Do you know?
We don't know how much amount you should invest in the first portfolio as well as second. Let's take x comma, that is x comma y be the amount to be invested in the first portfolio as well as second portfolio. Now the objective function is what? Maximize return. Maximize z is equal to first ఎంత వస్తుంది 10%. కాబట్టి 10% of x nothing but 0.1x plus 0.20y. Subject to conditions. How much amount you are having for investment? 1 lakh. Now tell me the condition. That is whether invest in the first and second should not exceed available 1 lakh. ఫస్ట్ దాన్ని పెట్టిన సెకండ్ దాన్ని పెట్టిన రెండు కలిపి 1 lakh అని దాటకూడదు. ఎక్స్ కామా వై గ్రేటర్ దాన్స్ కూడా 75,000. ఫస్ట్ దాన్ని పెట్టిన సెకండ్ దాన్ని ఇన్వెస్ట్ చేయండి. దేన్ని పెట్టినా మ్యాక్సిమం 75 అని దాటకూడదు. నేను మాట్లాడరు. దెన్ వాట్ ఈస్ రిస్క్? యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యావరేజ్ మినిమం రిటర్న్. సి యూ విల్ నాట్ యాక్సెప్ట్ యావరేజ్ రిటర్న్ బిలో 12. అంటే రిటర్న్ మనకి అట్లీస్ట్ 12 ఉండాలన్నమాట. అవుట్ గెట్ పర్సన్ ఆఫ్ రిటర్న్ బై అమౌంట్ ఇన్వెస్టెడ్ విల్ గెట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్ ఎంత? 0.10. సెకండ్ దాంట్లో 0.20y. దట్ ఈస్ డివైడ్ బై అమౌంట్ ఇన్వెస్టెడ్ x plus y. రిటర్న్ బై అమౌంట్ ఇన్వెస్టెడ్ విల్ గెట్ డేటా రిటర్న్. ద డేటా రిటర్న్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0.12. నేను మాట్లాడరు. దెన్ రిస్క్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6. ఫస్ట్ దాంట్లో ఎంత వస్తుంది? 4. ఫస్ట్ దాంట్లో ఎంత పెట్టాము? x పెట్టాము. x into 4 4x. సెకండ్ దాంట్లో రిస్క్ ఎంత? 9y. టోటల్ రిస్క్ అది డివైడ్ బై x plus y యావరేజ్ రిస్క్. దిస్ రిస్క్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6. లెస్ దాన్ ఈక్వల్ 6. x comma y greater than or equal to 0. ఇంకా అంతే. Like this for each and every condition we should frame the equation. ఈ క్వశ్చన్ చూద్దాం. ది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవరెస్ట్ కంపెనీ has collected information on a problem of advertising for its products. There is a problem for advertisement. This relates to advertising media available, number of families expected to be reached with each alternative, cost per advertisement, max availability of each medium and expected exposure of each one. The information given below. చెప్పారమ్మా అడ్వర్టైజ్మెంట్ ఎలా అవ్వాలంటే వీఆర్ హ్యావింగ్ 4 alternatives. We can give advertisement in TV, radio, Sunday magazine, Sunday edition or magazine. Sorry. Let's take expected number of families to be covered. టీవీలో యాడ్ ఇస్తే కనుక 3,000 ఫ్యామిలీస్ కవర్ అవుతాయి. రేడియో ఇస్తే కనుక 7,000. సండే ఎడిషన్ ఇస్తే కనుక 5,000. మ్యాగజైన్ ఇస్తే కనుక 2,000. కాస్ట్ పర్ యాడ్ ఒకసారి ఇస్తే 8,000. టీవీ అయితే 3,000, 4,000, 3,000. మ్యాక్సిమం ఎన్నిసార్లు ఇవ్వచ్చు? టీవీలో 8 times ఇవ్వచ్చు. రేడియో 30 times. 4 2. ఎక్స్పైర్డ్ ఎక్స్పోజర్ అంటే యూనిట్స్ డిమాండ్ అనమాట. టీవీలో ఒకసారి యాడ్ ఇస్తే 80 units. రేడియోలో అయితే కనుక 20. మ్యాగజైన్ అయితే కనుక సండే అయితే కనుక 50. దట్ ఈస్ మ్యాగజైన్ అయితే కనుక 60. అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ ఈజ్ వాట్? 70,000 ఉంది. 70,000 క్యాష్ మాత్రమే వాడాలి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే. అట్లీస్ట్ 40,000 ఫ్యామిలీ షుడ్ బి కవర్డ్. ఎలా ఇవ్వాలంటే అడ్వర్టైజ్మెంట్ we should give advertisement in such a way that at least 40,000 families should be covered. At least 2 incision to be given in Sunday edition of daily, not more than 4 ads to be given on TV. The question is what? How the advertisement is to be given so that now tell me what is the objective function? Whether objective function is to minimize cost or maximize benefit. Minimize or maximize? Maximize what? Minimize the cost. Therefore don't give advertisement. Keep the 70,000 with. ఏంటంటే మాట్లాడరు. ఇప్పుడు మినిమైజ్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా వద్దా అదే క్వశ్చన్ కదా. కాబట్టి 70,000 మీ దగ్గర ఉంచుకోండి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు. ఇంకా మినిమైజ్ కాస్ట్. కాబట్టి ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఫర్ మినిమేషన్ ఆఫ్ కాస్ట్. వీ షుడ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సచ్ ఏ వే దట్ టోటల్ ఎక్స్పోజర్ డిమాండ్ షుడ్ బి మ్యాక్సిమం. ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనకి డిమాండ్ పికప్ అవుతుందో ఆ విధంగా ఇవ్వాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు దట్ ఈస్ మ్యాక్సిమైజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పోజర్ డిమాండ్. కాబట్టి నౌ టెల్ మీ టీవీలో ఒకసారి ఇస్తే ఎంత కవర్ అవుతుంది మనకి డిమాండ్? 80. నౌ హౌ మెనీ టైమ్స్ యూ షుడ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ టీవీ? టీవీలో ఎన్నిసార్లు యాడ్ అవ్వాలి? 8 times. మ్యాక్సిమం 8 times ఇవ్వచ్చు. ఇంకా 8 times చేస్తారా? మ్యాక్సిమం వచ్చింది కదని. మరి రేడియో ఎన్నిసార్లు ఇవ్వాలి? 30 ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఎన్నిసార్లు ఇవ్వాలని అడుగుతున్నాం మిమ్మల్ని. We don't know how many times we should give advertisement. That is a problem. Since we don't know how many times we should give advertisement, therefore those are to be taken as variables. Therefore let x1 comma x2 comma x3 comma x4 be the number of advertisements to be given in TV, radio. Then third one is what? Sunday edition.
then magazine respectively. Now we know how many times we should give advertisement in 4 medias. Now once you give advertisement, the demand pick up like this. But the objective function is what? Maximum expected exposure 80 into x1, 80x1. Maximum z is equal to 80x1 plus 20x2 plus 50x3 plus 60x4. Okay, that is objective. Subject conditions. Maximum amount is only 70,000. Now tell me. When you give one time in advertisement, టీవీలో ఒకసారి ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. అలా ఎన్నిసార్లు ఇవ్వాలనుకున్నాం మనం? x1 టైమ్స్. కాబట్టి 3,000 ఇంటూ x1. 3,000 x1. సారీ ఇది ఫ్యామిలీసా? సారీ ఇది కదా. 8,000 ఇంటూ x1. 8,000 x1 ప్లస్ 3,000 x2 ప్లస్ 4,000 x3 ప్లస్ 3,000 x4 లెస్ దాన్ ఈక్వల్ 70,000. అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ అవైలబుల్ క్యాష్. పడుతుంది కన్నా. నెక్స్ట్ వాట్ అబౌట్ ఫ్యామిలీస్? 4,000 ఫ్యామిలీస్. కాబట్టి 3,000 x1 ప్లస్ 7,000 x2 ప్లస్ 5,000 x3 ప్లస్ 2,000 x4 గ్రేటర్ దాన్ అట్లీస్ట్ 70,000. అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40,000. కాబట్టి 2 times ఇవ్వాలంట అడ్వర్టైజ్మెంట్ సన్ ఎడిషన్లో. అట్లీస్ట్ సన్ ఎడిషన్ ఎంత? థర్డ్ కదా, x3 గ్రేటర్ దాన్ ఈక్వల్ 2 times. టీవీలు ఎన్నిసార్లు? నాట్ మోర్ దాన్ 4. టీవీ అంటే ఎన్నోది? x1 ఫస్ట్ కదా. x1 లెస్ దాన్ ఈక్వల్ టు 4. రేడియో మ్యాక్సిమం 30. x2 లెస్ దాన్ ఈక్వల్ 30. ఇంక ఇవ్వాలి చెప్పారు ఇక్కడ మ్యాక్సిమం ఎన్నిసార్లు అనేది. లేదంటే కనుక x1 లెస్ దాన్ ఈక్వల్ టు 8, x2 లెస్ దాన్ ఈక్వల్ టు 30, x లెస్ దాన్ ఈక్వల్ టు 34, x4 లెస్ దాన్ ఈక్వల్ టు 2. దెన్ x1, x2, x3, x4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. వాటర్కి ప్రాబ్లం కాదు, స్లాక్ వేరియబుల్ చెప్పే ప్రాబ్లం వస్తుంది మీకు యాక్చువల్. ఓకే, వీఆర్ హ్యావింగ్ అ స్లాక్ వేరియబుల్. ఓకే, యాజ్ ఫర్ యాజ్ స్లాక్ వేరియబుల్ ఈస్ కన్సర్న్ హియర్ లెట్స్ సీ. ఇక్కడ ఉండి ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉండి ఇక్కడ ఏం చెప్పుకున్నాం యాక్చువల్గా? మ్యాక్సిమైజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటండి? 10x ప్లస్ 20y చెప్పే కదా. ఇక్కడ ఫస్ట్ సోర్స్ ఎంత? రా మెటీరియల్ ఎంత మనకి? 10 ఉంది కదా. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి ఇక్కడ 1 యూనిట్ చేయాలంటే మనకి 2Ks కావాలి. 2 into x, నథింగ్ బట్ 2x is the requirement of raw material for the first product. సెకండ్ ప్రోడక్ట్ ఎంత? 5x 5y. 2x plus 5y is a total required material for production of product A and B. Required material should not exceed available raw material. Available raw material is how much? 10,000. That's why required material should not exceed availability. That's why we have used a less than symbol. కాబట్టి ఇప్పుడు నేనేమన్నానంటే లెట్ కన్వర్ట్ దిస్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వాలిటీస్. ఇట్ మీన్స్ 2x ప్లస్ 5y. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ కెపాసిటీ. వాట్ ఈస్ దట్? యూజర్ కెపాసిటీ ప్లస్ అన్యూజర్ కెపాసిటీ. యూజర్ కెపాసిటీ ప్లస్ అన్యూజర్ కెపాసిటీ విల్ గెట్ టోటల్ కెపాసిటీ. లెట్ ఐ రిప్రజెంట్ అన్యూజర్ కెపాసిటీ S1. S1 is nothing but slack variable. Slack indicates a slack variable, nothing but a spare capacity. Spare capacity is being represented by using a S1, S2, S3 like this. Variables how we have used S1, X as well as Y in a similar manner. That is a slack variables are being used. That is by using S1, S2, S3 like this. But S1 represents spare capacity, spare raw material in the first term. రా మెటీరియల్ స్పేర్ ఎంత అంటే కనుక x1 అనమాట. S1 యూజర్ కెపాసిటీ ప్లస్ అన్యూజర్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కెపాసిటీ. వాట్ అబౌట్ లేబర్? దట్ ఈస్ 10x ప్లస్ 20y ప్లస్ వాట్? 10x ప్లస్ 20y ఇస్ టోటల్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ A and B. టోటల్ లేబర్ అవర్స్, రా మెటీరియల్ కదా, నెక్స్ట్ లేబర్ అవర్స్ కదండి. లేబర్ షుడ్ నాట్ ఎక్సీడ్ అవైలబుల్ లేబర్ 5,000. Now let convert inequalities into equalities. అవునా? ఓకే, ఎంత? దట్ ఈస్ 10x ప్లస్ 20y ప్లస్ S2. S2 indicates spare labor hours. So user capacity plus unused capacity will get total capacity is equal to 5,000. S1 అంటే spare material, S2 అంటే spare labor. Let take మిషన్ అవర్స్. థర్డ్ మిషన్ అనుకున్నాం కదా. మిషన్ అవర్స్ ఎంత అండి? దట్ ఈస్ 30x ప్లస్ 50y ప్లస్ x3 is equal to 10,000. Therefore that is a coefficient of slack variable in constraint set is what? 1. కన్స్టెంట్ కదా ఇది. S1కి ముందు ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా.
కాబట్టి కోఫిషియంట్ ఎంత అంటే దట్ ఈస్ 1. అంటే మన ఆబ్జెక్ట్ యాక్చువల్గా వేరియబుల్స్ యొక్క కోఫిషియంట్ అనేది వేరియబుల్స్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఉన్నాయి, కన్స్టెంట్లో కూడా ఉన్నాయి. కాబట్టి ది కోఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ స్లాక్ వేరియబుల్ ఈజ్ వాట్ 0. ఎందుకంటే రా మెటీరియల్స్ పేరుగా ఉన్నా, లేబర్స్ పేరుగా ఉన్నా, మిషన్ హౌస్ పేరుగా ఉన్నా మనకి ఏమైనా బెనిఫిట్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి కోఫిషియంట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ వాట్ 0. కోఫిషియంట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్ ఇన్ కన్స్టెంట్ సెట్ ఈజ్ వాట్ 1. ఓకే, therefore objective function is equal to 10x plus 20y plus 0s1 plus 0s2 plus 0s3. Maximize z. I am talking about objective function. Here objective function is what 10x plus 20y, you know. Kabatti 10x plus 20y plus s1 s2 s3 should come in object function also, but its coefficient is what 0 because there is no benefit by having a because of having spare capacity there is no benefit. That's why the coefficient of slack variable in object function is what always 0. But in constant, in order to convert inequalities into equality, I am representing the spare capacity here. Therefore unused capacity plus used capacity equal total capacity. ఓకేనండి. కాబట్టి స్పేర్ కెపాసిటీ యొక్క కన్స్టెంట్ దట్ ఈస్ కన్స్టెంట్ దాని కోఫిషియంట్ యొక్క కోఫిషియంట్ ఎంత అంటే 1 అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాట్రిక్స్ ఇంకా ఎలా రాయాలి సార్ అంటే దట్ ఈస్ ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని ఇంకా ఇలా ఈ విధంగా రాయాలి. యాక్చువల్గా ఫస్ట్ ఈక్వేషన్ అండి 2x ప్లస్ 5y ప్లస్ s1 ప్లస్ 0s2 ప్లస్ 0s3 అన్ని వేరియబుల్స్ ఉండాలి ఈజ్ ఈక్వల్ టు 1000 10,000. సెకండ్ దాంట్లో 10x ప్లస్ 20y ప్లస్ 0s1 s2 ప్లస్ 0s3 ఆర్డర్ ప్రకారం s1 s2 s3 ఆర్డర్ ప్రకారం 30x ప్లస్ 50y ప్లస్ 0s1 ప్లస్ 0s2 ప్లస్ s3 ఈజ్ ఈక్వల్ టు 10,000. ఎస్ దట్ ఈజ్ x కామా y కామా s1 కామా s2 కామా x3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. షుడ్ నాట్ హ్యావ్ ఎ నెగిటివ్. ఇదంతా కూడా మనం సింప్లెక్స్ టేబుల్ కోసం ఇలా రెడీ చేసాం అనమాట. ఇప్పుడు టేబుల్ చూడాలి, ఇప్పుడు టేబుల్ చేయాలి మనం. ఓకేనండి. ఈ టేబుల్ చేయాలంటే మనకి వెన్ వేరియబుల్స్ ఆర్ ఓన్లీ 2, హియర్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 వేరియబుల్స్. Since we are having only 2 variables, the problem can be handled by using a graphical method. We will take a small graph. చిన్న గ్రాఫ్ గీసి ప్రతి ఈక్వేషన్కి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అసర్టైన్ చేసి దాన్ని బట్టి ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని బట్టి మనం ఈ గ్రాఫ్ గీసి ఆ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ బట్టి ఈక్వేషన్ లెస్ దానా గ్రేటర్ దానా సింబల్ని బట్టి ఆ ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మూడింటికి లెస్ దాన్ ఉంది కాబట్టి మూడింటిలో కామన్ ఏరియా ఏంటి? ఇది అనమాట కామన్ ఏరియా. దీనికి లెస్ దాన్, దీనికి లెస్ దాన్, దీనికి లెస్ దాన్ అంటే ఇది అనమాట ఈ ఏరియా. కాబట్టి ఇది కార్నర్ పాయింట్. కాబట్టి ఇక్కడ కార్నర్ పాయింట్ XY వాల్యూ, ఇక్కడ X వాల్యూ, ఇక్కడ Y వాల్యూ అసర్టైన్ చేసి ఆ XY వాల్యూస్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడైతే మ్యాక్సిమం వస్తుందో అదే ఆన్సర్. ఇంకా ఇలా ఆబ్జెక్ట్ ఇలా మనకి గ్రాఫికల్ మెథడ్ చేస్తాం. ద సేమ్ కెన్ బి సాల్వ్ బై యూజింగ్ ఏ సింప్లెక్స్ మెథడ్. వెన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ 1 వీ నీడ్ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ఓన్లీ సింప్లెక్స్ మెథడ్. లెట్స్ సీ ద సింప్లెక్స్ ప్రొసీజర్ వన్స్. చూద్దాం ఒకసారి ఎలా చేయాలనేది. అది మీకు సప్లిమెంటరీ మెథడ్ ఇచ్చాం. ఇలా చూడండి. అయితే ప్రాబ్లం నెంబర్ 10 చూడండి. రిసోర్స్ ఏవద్దు మనకి ప్రొడక్ట్ P1 P2 P3 ప్రాఫిట్ పర్ యూనిట్ ఈస్ గివెన్ 20, 12 and 8 rupees. వీఆర్ హ్యావింగ్ 3 types ఆఫ్ మెటల్. మెటల్ 1, మెటల్ 2, మెటల్ 3. 3 types ఆఫ్ మెటల్ ఉన్నాయి. ఫస్ట్ ప్రొడక్ట్ చేయాలంటే 1 యూనిట్ కావాలి, సెకండ్ ప్రొడక్ట్ చేయాలంటే 4 యూనిట్స్ కావాలి, థర్డ్ ప్రొడక్ట్ చేయాలంటే 4 యూనిట్స్ కావాలి. సెకండ్ మెటల్ చెప్పారు, థర్డ్ చెప్పారు. ఇఫ్ ఆస్క్ వాట్ ఇస్ ఆబ్జెక్ట్ ఫంక్షన్, లెట్ టేక్ x1 x2 x3 అనుకోండి. అప్పుడు ఎంతండి? ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఇస్ వాట్ 20x1. ఫస్ట్ ప్రాఫిట్ పెంచాలి కదా, 1 యూనిట్ 20. వీ డోంట్ నో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ P1 P2 P3 టు బి ప్రొడ్యూసర్. కాబట్టి ఏం చేద్దాం మనం, x1 x2 x3 అనుకుంటే కనుక x1 ఇంటూ 20, 20x1 ప్లస్ 12x2 ప్లస్ 8x3 ఆబ్జెక్ట్ ఫంక్షన్. సబ్జెక్ట్ కండిషన్స్ రా మెటీరియల్ మొత్తం ఎంత ఉంది? 1200. కాబట్టి 4x1 ప్లస్ 4x2 ప్లస్ 4x3 లెస్ దాన్ ఈక్వల్ టు 1200. ఇక్కడ 3x1 ప్లస్ 2x 4x2 ప్లస్ 3x3 లెస్ దాన్ ఈక్వల్ 900. 2x1 ప్లస్ x2 ప్లస్ x3 లెస్ దాన్ ఈక్వల్ టు 400. x1 x2 x3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇదిగోండి ఈక్వేషన్ రాసాం కదా, ఇది గ్రేటర్ దాన్ పడాలి, ఒకసారి ఇది లెస్ దాన్ పడింది కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దెన్ జస్ట్ లెట్. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సింప్లెక్స్ టేబుల్లో సాల్వ్ చేయాలంటే మనం ఇన్ఈక్వాలిటీస్ యూనిట్ కన్వర్ట్ ఇంటూ ఈక్వాలిటీస్.
కాబట్టి రా మెటీరియల్ 1 2 3 ఉన్నాయి కదా యాక్చువల్గా. కాబట్టి స్పేర్ కెపాసిటీ S1 S2 S3, ఇది యూజర్ కెపాసిటీ ప్లస్ అన్యూజర్ కెపాసిటీ కూడా స్పేర్ కెపాసిటీ. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్, కోఎఫిషియంట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్ అండ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ వాట్ ఆర్ 0. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం 20x1 ప్లస్ 12x2 ప్లస్ 8x3 ప్లస్ 0 S1 ప్లస్ 0 S2 ప్లస్ 0 S3 3 ఉన్నాయి కదా కండిషన్స్, 3 లెస్ ఉన్నాయి కాబట్టి 3 S1 S2 S3 3 వస్తాయి. తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి x1 ప్లస్ 4x1 ప్లస్ 4x2 ప్లస్ 4x3 ప్లస్ 1 S1 అన్న x1 అన్న ఒకటే, S1 అన్న ఒకటే, S1 ఓకేనా. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ S1 బోల్ ఏం చేశారంటే వాళ్ళు కంటిన్యూ చేశారన్నమాట. x1 S2 S3 కదా, x4 x5 x6 కంటిన్యూ చేశారు వాళ్ళు. x4 x5 x6 అంటే నథింగ్ బట్ వాట్ S1 S2 S3 స్లాక్ వేరియబుల్. ఇంకా S1 S2 S3 మర్చిపోండి, ఇంకా అది తీసుకోండి x4 x5 x6. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఏమొస్తుంది 3x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3 ప్లస్ 0x4 ప్లస్ x5 ప్లస్ 0x6 ఈజ్ ఈక్వల్ 900. ఓకేనండి. తర్వాత థర్డ్ ఈక్వేషన్ కూడా అంతే. అదే దాని తర్వాత వేరియబుల్స్ యొక్క ఇవన్నీ కూడా మనకి x4 x5 x6 స్లాక్ వేరియబుల్స్ ఇక్కడ రాశారు. ఇవన్నీ ఓకే, కానీ ఇదిగోండి లెట్ టేక్ టేబుల్. ఇదిగోండి ఇలా స్టార్ట్ చేస్తాం సింప్లెక్స్ టేబుల్. సింప్లెక్స్ టేబుల్ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ సీజే నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ప్రాఫిట్ పర్ యూనిట్ అనమాట. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఏంటి ఈక్వేషన్ చూడండి 20x1 ప్లస్ 12x2 ప్లస్ 8x3 0 కదా, ఇవి క్రాస్ అనమాట. ఆ కోప్షన్ క్రాసాం 20 12 8 0 0 0. వాటి వేరియబుల్స్ యొక్క ఆబ్జెక్ట్ ఫంక్షన్ కోప్షన్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫంక్షన్లో దట్ ఈస్ వేరియబుల్స్ ఇక్కడ రాశారు అనమాట. x1 S2 S3 S4 ఇట్ ఈస్ x5 x6 అనమాట. నథింగ్ బట్ ఈ రెండు మల్టిప్లేస్ వచ్చేది ఆబ్జెక్ట్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ ఫంక్షన్ వస్తుంది. తర్వాత కన్స్ట్రెయింట్లో ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏంటి, ఫస్ట్ కన్స్ట్రెయింట్ కోప్షన్ ఎంత 4 4 4 1 0 0 ఇది రాశాను అనమాట. 4 4 4 1 0 0. తర్వాత 3 4 ఓకే. తర్వాత ఇక్కడ పరిస్థితి ఇక్కడ 2 2 1 1 0 0 1. బాబు ఇది ఓకే, ఇక్కడ దాకా ఓకే అన్నది చెప్పాలి, ఇది ఓకే కదా. తర్వాత చూడండి ఇక్కడ లెట్ టేక్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి RHS ఎంత వచ్చింది, RHS ఎంత ఫస్ట్ ఈక్వేషన్లో 1200 900 400 అంటే 1200 ఫస్ట్ రా మెటీరియల్ మొత్తం 1200, సెకండ్ ఈక్వేషన్ 900, థర్డ్ ఈక్వేషన్ 400 అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు జడ్జే ఎలా వస్తుంది సార్ అంటే లెట్ టాక్ అబౌట్ జడ్జే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి వాట్ ఆర్ ద రియల్ వేరియబుల్స్ ఏంటి సార్ అంటే కనుక ఓకే. ఇప్పుడు యాక్చువల్గా వేరియబుల్స్ ఏంటి సార్ అంటే బి అంటే x4 x5 దట్ ఈస్ x6, ఇది దట్ ఈస్ స్లాక్ వేరియబుల్స్ రాసుకోవాలన్నమాట. యాక్చువల్గా స్లాక్ వేరియబుల్ కోప్షన్ అంతా 0 కదా, ఆబ్జెక్ట్ ఫంక్షన్లో 0 రాసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే కోప్షన్ ఇంటూ వేరియబుల్ ఈ మల్టిప్లేస్ వచ్చే వాల్యూనే మనకి జడ్జి అనమాట. 0 × 4 0 × 3 0 × 2 విల్ గెట్ 0 0 × 4 0 × 4 0 × 1 0. అవి ఇక్కడ రాశారన్నమాట జడ్జి నెంబర్స్ని ఇక్కడ ఎక్కడ రాసి ఉంటారు. ఇక్కడ జడ్జి ఎలా వచ్చింది అనేది ఇదిగోండి. ఓకే ఇలా చూడండి, ఇలా చేస్తే మనకి జడ్జి వస్తుంది. తర్వాత చూడండి సీజే మైనస్ జడ్జే మైనస్ సీజే, జడ్జే ఎంత 0 0 - 20 ఇక్కడ ఎంత అండి -20 0 - 12 -12 0 - 8 8 ఇలా వచ్చింది కదా. ఇక్కడ చూడండి దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ అట్ ఈస్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రొవైడ్ చేస్తే మనకి 20 రూపీస్ మైనస్ అంటే 20 బెనిఫిట్ అనమాట. లైక్ ఇల్ టేక్ -20. ఇక్కడ మనం సీజే మైనస్ జడ్జే చేస్తున్నామా జడ్జే మైనస్ సీజే చేస్తున్నామా అనేది చూసుకోవాలి. వెన్ వీఆర్ టేకింగ్ జడ్జే మైనస్ సీజే వి గాట్ నెగిటివ్ వచ్చిందంటే కనుక సొల్యూషన్ మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని మీనింగ్. ఇంప్రూవ్ చేయాలంటే మనకి నెగిటివ్ -20 -12 -8 -20 ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనకి ఇది చేయాలన్నమాట. అంటే x1 చేయాలి. దిస్ బికమ్స్ ఎంటరింగ్ కాలం, దిస్ ఈజ్ నోన్ యాజ్ కీ కాలం. దీన్ని కీ కాలం అంటాం. అంటే ఇప్పుడు పాయింట్ అక్కడ ఏమీ లేదు యాక్చువల్గా ఏమీ చేయట్లేదు. x4 x5 x అంతా స్పేర్ ఉంది. స్పేర్ బదులు ఇప్పుడు స్పేర్ వాడి మనం ఏం చేయబోతున్నాం అంటే x1 ఫస్ట్ ప్రొడక్ట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ప్రొడక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి రా మెటీరియల్ ఎంత ఉంది 1200 ఉందా. ఫస్ట్ రా మెటీరియల్ ఈక్వేషన్ రా మెటీరియల్ ఎంత ఉంది 1200 ఉంది. 1200 ఫస్ట్ ప్రొడక్ట్ చేయాలంటే ఎంత రా మెటీరియల్ కావాలి, ఫస్ట్ ప్రొడక్ట్ 1 యూనిట్ చేయాలంటే 4 kgs కావాలి కదా. ఇప్పుడు 1200 / 4 kgs అప్పుడు ఎంత చేయొచ్చు మొత్తం ఏమో మాట్లాడరు 300 అంటే మనకి ఇది 300 వచ్చింది. మినిమం దిస్ నోన్ యాజ్ మినిమం రేషియో. అంటే ఇది RHS కదా, RHS డివైడ్ బై కీ కాలం.
RHS డివైడ్ బై కీ కాలం ఎలిమెంట్ విల్ గెట్ మినిమం రేషియో. ఈ నెంబర్లో వస్తాయి. అంటే ఇక్కడ ఫస్ట్ మెటీరియల్ వాడు 300 చేయొచ్చు, సెకండ్ మెటీరియల్ వాడు 300 చేయొచ్చు, థర్డ్ మెటీరియల్ వాడు 200 చేయొచ్చు. 3 ప్రొడక్షన్ కామన్ ఉన్న ప్రొడక్షన్ 200 కదా, అంటే మ్యాక్సిమం చేయొచ్చు మీరు 200 చేయొచ్చు. కాబట్టి ఈ మినిమం రేషియో మనకి లిస్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ కీ, దట్ ఈస్ దీని కీ కాలం అంటాం, దీన్ని ఏమో కీరో అంటాం. కీరో అంటే ఇప్పుడు కీరో అంటే ఇప్పుడు ఈ రోలో మొత్తం ఏముంది, ఇక్కడ X6 ఉంది కదా, అంటే X6 మొత్తం వాడేస్తాం, రా మెటీరియల్ మొత్తం వాడేస్తాం ఇక్కడ. అంటే X6 మనకి ఇంకా ఉండదు. ఇంకా X6 బికమ్స్ వాట్, X6 బదులు దాని ప్లేస్లో ఏమొస్తుంది, కీ కాలం వస్తుంది. కీ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏంటి, కీ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏంటి, X1. అంటే X6 పోయి ఇప్పుడు X1 వస్తుంది అన్నమాట ఆన్సర్లోకి. కీ కాలం ఎలిమెంట్ వస్తుంది, దట్ ఈస్ కీ రోలో ఉన్న ఎలిమెంట్ పోతుంది అనమాట. పోతుందంటే X6 మొత్తం వాడేస్తాం, ఉన్న రా మెటీరియల్ మొత్తం వాడేసి ఇంకా ప్రొడక్షన్ 200 వస్తుంది. ప్రొడక్షన్ 200 వస్తే ఇంకా ఆ వేరియబుల్ స్లాక్ వేరియబుల్ ఇంకా ఉండదు, 0 ఉంటుంది అన్నమాట, ఇంక లేదు ఉండదు. కాబట్టి కీ కాలం కీరో టుగెదర్ ఇట్ ఈస్ ఎక్కడైతే బ్రేక్ అవుతుంది దీన్ని ఏమంటాం మనం, పైవట్ ఎలిమెంట్ అండ్ వాట్ ఈస్ దట్, పైవట్ ఎలిమెంట్. నౌ ద ఎజెండా ఈజ్ వీ నీడ్ టు మేక్ పైవట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. పైవట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 చేయాలి. మిగతా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద కీ కాలం వీ నీడ్ టు మేక్ ఇట్ వాట్ 0. ఓకేనండి. పైవట్ ఎలిమెంట్ ఇక్కడ 2 ఉంది కదా, దానికోసం మరి ఏం చేయాలి, 1 చేయాలి. ఈ పైవట్ ఎలిమెంట్ 2 కాస్త 1 చేయాలంటే మీరు ఏం చేయాలంటే పైవట్ ఎలిమెంట్ ఎంత ఉందో దాంతో డివైడ్ చేయండి. ఓకేనండి. పైవట్ ఎలిమెంట్ ఇక్కడ 2 ఉంది కదా, ఈ రో మొత్తాన్ని కూడా 2తో డివైడ్ చేయండి. కాబట్టి 2/2 1, 1/2 1/2 1/2 0 0 1/2. చూడండి ఇది ఎన్నో రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రోనా, థర్డ్ రో. కాబట్టి ఇది కొంచెం చూడండి, ఇది కూడా థర్డ్ రో నెంబర్స్ ఇవే కదా, నెంబర్ పడలేదు ఇక్కడ. 1 ఇక్కడ 1/2నా, 1/2 ఇక్కడ 1/2 మార్పించు కదా ఆ రోజున, 0 0 1/2. ఓకేనండి. తర్వాత మీరు ఏం చేయాలంటే కీ కాలంలో పైవట్ ఎలిమెంట్ 0, పైవట్ ఎలిమెంట్ 1 చేయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ వీ నీడ్ టు మేక్ ఇట్ వాట్ 0. అది 0 ఎలా చేయాలి, అదే మెయిన్ యాక్చువల్గా ఇప్పుడు బాబు. దట్ ఈస్ ఈ కీ కాలంలో 2 కాస్త 1 చేసాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ వీ నీడ్ టు మేక్ ఇట్ 0 విత్ ద హెల్ప్ ఆఫ్ పైవట్ ఎలిమెంట్స్. అవునా, ఇక్కడ ఎంత ఉంది ఈ రోలో, ఇక్కడ ఈ నెంబర్స్ ఎంత ఉంది 4 3 ఉన్నాయి, వాటిని మనం 0 చేయాలన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ పైవట్ ఎలిమెంట్. ఇక్కడ 4 ఉంది కదా, పైవట్ ఎలిమెంట్ అంతే 1 అయింది కదా, న్యూ రో థర్డ్ రోలో ఈ పైవట్ ఎలిమెంట్ కాస్త 1 చేసాం కదా. కాబట్టి పైవట్ ఎలిమెంట్ 1 ఇంటూ -4 వస్తుంది. -4 ప్లస్ ఈ 4 0 వస్తుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి -4 ఇంటూ న్యూ రో థర్డ్ రో, న్యూ రో అంటే ఆల్రెడీ కొత్తగా చేసాం కదా రో, అది మల్టిప్లై చేయండి. ప్లస్ R1 ఓల్డ్ R1, ఇదిగోండి ఇది అది ఓల్డ్ R1 అంటే ఫస్ట్ రోలో ఓల్డ్ R1 అనమాట. ఇది ఫస్ట్ రోలో, ఇదంతా ముందు మనం కన్వర్ట్ చేయకముందు ఉన్న ఫస్ట్ రో అనమాట. కాబట్టి -4 ఇంటూ న్యూ R3 ప్లస్ ఓల్డ్ R1 సో దట్ విల్ గెట్ 0. వినాలి, ఏం చేస్తాం, చేసేదేం లేదు ఇంకా. ద ఓన్లీ ఆల్టర్నేటివ్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్, చేసేదేముంది ఇంకా. ఏమండి ఈ 4 కాస్త 0 చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ పైవట్ ఎలిమెంట్. పైవట్ ఎలిమెంట్ ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది కదా, ఈ 1ని ఎంత చేస్తే -4 అవుతుంది, -4తో మల్టిప్లై చేయాలి. పైవట్ ఎలిమెంట్ ఇంటూ -4, ఇక్కడ 0 ఇక్కడ 4 అవుతుంది, -4 అవుతుంది. -4 ప్లస్ ఇక్కడ 4 ఉంది కదా, ఇది ఓల్డ్ రో, ఈ 2 యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట. కాబట్టి -4 ఇంటూ R3 ప్లస్ R1 విల్ గెట్ R1లో 0 వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అది ఈ ఒక్కదానికి కాదు, ఈ రో మొత్తానికి అప్లై చేయాలి అదే రూల్. దట్ ఈస్ -4 ఇంటూ R3 ప్లస్ R1. ఒక నెంబర్ చేద్దాం, ఇలా చూద్దాం. ఇక్కడ చెప్తారు ఇక్కడ ఇది ఎలా 0 అయిపోతుంది. -4 ఇంటూ R3 అంటే ఎంత 1 కదా, -4 ఇంటూ 1 -4 ప్లస్ R3 అంటే ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, విల్ గెట్ 0. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ -4 ఇంటూ పైవట్ ఎలిమెంట్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ అంతకుముందు 1/2 ఉంది. -4 ఇంటూ 1/2 R3 నెంబర్స్ ఇవి కదా, R3లో ఉన్న నెంబర్స్ ఇది అంటే ఎంత వస్తుంది మనకి -2 ప్లస్ 4 అదే +2. ఇదిగోండి +2 వచ్చింది ఇక్కడ ఆన్సర్, ఇదిగోండి +2. ఇది ఓకేనా. ఇంకా మిగతా ఎలిమెంట్స్ అని అలాగే చేస్తాం. అలాగే సెకండ్ కూడా అంతే. సెకండ్ పరిస్థితి ఏంటి, సెకండ్ ఇక్కడ ఎంత ఉంది మనకి -3 ఉంది కదా, -3 ఇంటూ R3 పైవట్ ఎలిమెంట్ అంత కదా రో 3లో ఉంది కదా. కాబట్టి ఎంత వస్తుంది మనకి -3 ఇంటూ 1 -3 ప్లస్ 3 ఇక్కడ 3 ఉంది కదా, 0 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ చూద్దాం, ఈ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 1/2 కదా, 1/2 ఇంటూ -3 అలా చేయొద్దు,
ఎంత -3/2 -3/2 ప్లస్ ఇది ఎంత 4 చెప్పండి -3/2 3/2 ఏనా 3/2 ప్లస్ 4 ఎంత 2 ఎంతండి 5/2నా అంతేనా ఓకే లెట్స్ సీ 5/2 ఉంది చూద్దాం 5 ఉంది కదా -5/2 బ్రాకెట్లు పెట్టారన్నమాట. ఇంకా నెంబర్స్ అని అలాగ వస్తాయి ఓకేనా. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా చూడండి నెక్స్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే జడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ ఇంటూ వేరియబుల్ చేసి వస్తుంది అనమాట. తర్వాత ఏం చేయాలి జడ్జే మైనస్ సీజే నెగిటివ్ వచ్చింది ఇక్కడ నెగిటివ్ వచ్చింది ఏమవుతుంది మనకి దట్ బికమ్స్ కీ కాలం వస్తుంది. కీ కాలం డివైడ్ బై దట్ ఈస్ ఇక్కడ ఉన్న ఆర్హెచ్ఎస్ ఇక్కడ ఉంది కదా ఆర్హెచ్ఎస్ డివైడ్ బై కీ కాలం ఎంతండి సార్ ఆర్హెచ్ఎస్ ఇక్కడ రాశారు కదా వాళ్ళు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది 400/2 200 300 డివైడ్ బై -5 దట్ ఈస్ 5/2 దట్ ఈస్ 200 డివైడ్ బై 1/2 400 దాంట్లో మనకి ఎంతండి ఇక్కడ మినిమం నెంబర్ ఎంత ఇక్కడ దట్ ఈస్ 120 దట్ ఈస్ దిస్ బికమ్స్ వాట్ దట్ ఈస్ కీరో వస్తుంది అనమాట. దిస్ ఈస్ నోన్ యాజ్ కీరో కాబట్టి వీ నీడ్ టు మేక్ కీరో ఈజ్ ఈక్వల్ టు ఇదేమో కీ కాలం దిస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ కీరో అండ్ కీ కాలం టుగెదర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్ పైవట్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ మనకి 5/2 ఉంది 5/2 కాస్త మీరు ఏం చేయాలి దట్ ఈస్ 1 చేయాలి 5/2 డివైడ్ బై 5/2 విల్ గెట్ దట్ ఈస్ 1 వస్తుంది అనమాట ఓకేనా. ఇదిగోండి పైవట్ ఎలిమెంట్ 1 చేయాలి మిగతా ఎలిమెంట్స్ 0 చేయాలి అని చెప్పింది ఆ రూలే. అలా చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఉంది కదా కోఎఫిషియంట్ ఇంటూ వాల్యూతో మల్టిప్లై చేసి మీకు జడ్జే వస్తుంది. సీజే అండ్ జడ్జే విల్ గెట్ చూడండి నెగిటివ్ ఎక్కడ రాలా నెగిటివ్ లేదంటే సొల్యూషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని అర్థం. మొత్తానికి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి దట్ ఈస్ ఎక్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ ఈస్ మార్చే నెంబర్స్ ఎంతమ్మా ఎక్స్ ఇది x5 x4 ఓకే ఇవి ఎంత చూడండి x3 ఎన్ని యూనిట్స్ వచ్చినాయి మనకి 120 యూనిట్స్ వచ్చినాయి దట్ ఈస్ ఇక్కడ x3 యూనిట్స్ ఏంటండి దట్ ఈస్ 140 యూనిట్స్ వచ్చినాయి అవునా. అవి సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ x3కి 0 చెప్పారు కదమ్మా ఇక్కడ మార్పించిన ఆ రోజున మార్పించింది చెప్పండి నోట్స్ ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎంత అండి 140 ఇది x1 అమ్మా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎప్పుడు ఒకసారి 20x1 ప్లస్ 12x2 ప్లస్ కాబట్టి ఇది యాక్చువల్గా x1 ఇది x1 యూనిట్స్ ఏంటండి 140 యూనిట్స్ కాబట్టి 140 యూనిట్స్ ఇంటూ 20 యూనిట్స్ ఎన్ని x1 ఈజ్ ఈక్వల్ టు 140 x2 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 120 x4 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ స్పేర్ కెపాసిటీ అనమాట యాక్చువల్గా అది 120 మిగులుతుంది కాబట్టి 4240 రెడ్ చేయండి. ద పాయింట్ ఈస్ వాట్ కీ కాలం ఎలా వస్తుంది మనకి జడ్జే మీద సీజే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్కడైతే నెగిటివ్ వస్తుందో ఆ ఎక్కువ నెగిటివ్ వచ్చిన కాలం కీ కాలం అవుతుంది. దట్ ఈస్ ఆర్హెచ్ఎస్ డివైడ్ బై కీ కాలం విల్ గెట్ ఏ మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేసి దాంట్లో లీస్ట్ ఎక్కడైతే ఉందో దట్ బికమ్స్ వాట్ కీరో అవుతుంది. కీరో నథింగ్ బట్ ఎంటరింగ్ వేరియబుల్ దట్ ఈస్ కీరో ఈజ్ నథింగ్ బట్ లీవింగ్ వేరియబుల్ కీ కాలం ఈజ్ నథింగ్ బట్ ఎంటరింగ్ వేరియబుల్. సో ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ పైవట్ ఎలిమెంట్ వీ నీడ్ టు మేక్ పైవట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అదర్ ఎలిమెంట్స్ వీ నీడ్ టు మేక్ ఇట్ 0 దట్ ఈస్ ఓన్లీ అజెండా. కాబట్టి ఇంత లెంతీ ప్రాబ్లం ఇవ్వకపోవచ్చు వాళ్ళు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు అట్లీస్ట్ సింప్లెక్స్ టేబుల్ ఎలా చేస్తారనేది ఒక ఫార్మేట్ రూపంలో రాయమని చెప్పొచ్చు అనమాట. వేరియబుల్స్ ఇచ్చి సింప్లెక్స్ టేబుల్ ఇనిషియల్ టేబుల్స్ అడాప్ట్ చేయండి అని చెప్పొచ్చు. ఓకే ఎనీవే దట్ ఈస్ ఆల్ అబౌట్ సింప్లెక్స్ టేబుల్. దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ ప్లానింగ్. ఎంఆర్పీ ఇస్ నథింగ్ బట్ అంటే ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎండ్ రిక్వైర్మెంట్ బట్టి మనం రా మెటీరియల్ ఎప్పుడు పర్చేజ్ చేయాలి ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేయాలో డిసైడ్ చేయాలి. అంటే ఇయర్ మొత్తం ఫినిష్డ్ గూడ్స్ ఎంత అప్పుడు డెలివరీ చేయాలంటే హాఫ్ ఇయర్లీ ఎంత ప్రొడక్షన్ చేయాలి మంత్లీ ఎంత ప్రొడక్షన్ చేయాలి వీక్లీ ఎంత ప్రొడక్షన్ చేయాలి అంత ప్రొడక్షన్ చేయాలంటే ఎలాంటి ఇన్పుట్స్ కావాలి ఆ ఇన్పుట్స్ మనం పర్చేజ్ చేయాలంటే లీడ్ టైం ఎంత టైం పడుతుంది ఎప్పుడు ఆర్డర్ పెట్టాలి అని రివర్స్ చేస్తాను అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. వేరేస్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లానింగ్ అంటే ఏంటి సార్ అంటే MRP2 దీన్ని ఏమంటారంటే MRP2 అంటాం. మ్యానుఫ్యాక్చరర్స్ ప్లానింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సో MRP1 మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ టాక్స్ అబౌట్ ఓన్లీ రా మెటీరియల్ ఎప్పుడు పర్చేజ్ చేయాలి ఎలా పర్చేజ్ చేయాలి సప్లైర్కి ఎప్పుడు ఆర్డర్ పెట్టాలి మాత్రమే మాట్లాడుకుంటాం. బట్ యాజ్ ఫర్ యాజ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లానింగ్ ఈజ్ కన్సర్న్ అపార్ట్ ఫ్రమ్ ప్లానింగ్ ద రా మెటీరియల్ సో రిమైన్ ఇష్యూస్ ఆల్సో వీ నీడ్ టు ప్లాన్ ఎంతమంది వర్కర్స్ కావాలి ఎన్ని మిషన్స్ కావాలి
ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, ఇవి కూడా మనం ఎంత ఫైనాన్స్ కావాలి అనే దాని గురించి కూడా ప్లాన్ చేస్తాం అనమాట. సో మేనిఫెస్టోస్ ప్లానింగ్ నోన్ యాజ్ MRP2 విచ్ ఈజ్ బ్రాడర్ దాన్ MRP. ఓకేనండి. సో అదే ఉంటుంది చూడండి కంటెంట్. అరే ఇంకా మనకు కొన్ని మిస్ అయిన ఉంది కదా. సరే బాబు, అయితే చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి సార్ అంటే చాప్టర్ నెంబర్ 1 చెప్పుకున్నాం. చాప్టర్ నెంబర్ 2లో మనకి రిసోర్స్ అగ్రిగేట్ ప్లానింగ్ ఇది కొద్దిగా పెండింగ్ ఉంది, ఇది ఒకటి 1 టాపిక్. దాని తర్వాత డిజైన్ థింకింగ్, తర్వాత ఇంట్రడక్షన్, దీంట్లో 2-3 టాపిక్లు ఉన్నాయి. అది చెప్పుకున్నాం. కాబట్టి సరే అండి, అయితే విల్ డూ వన్ థింగ్, విల్ సీ రిమైనింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రేపు చూద్దాం.